సో మెథడ్స్ ఆఫ్ అ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్ అయింది కదా, యూనిట్ అండ్ బ్యాచ్ కాస్టింగ్ విన్నారు కదా. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 10, జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్ కాస్టింగ్. జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్ కాస్టింగ్, ఇట్ ఈస్ a method of a costing, it is also a method of a costing. చాప్టర్ నెంబర్ 10. సరే, ఫస్ట్ అసలు ఈ జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్ కాస్టింగ్ ఎక్కడ యూజ్ చేస్తాం చూద్దాం. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఐ మీన్ ఇక్కడ ఈ పాయింట్ ఏంటమ్మా పాయింట్, రా మెటీరియల్. మనం రా మెటీరియల్ ఇన్పుట్ ఇచ్చాం. రా మెటీరియల్ ఇన్పుట్ ఇస్తే ఆ రా మెటీరియల్ ఏమవుద్ది, ఆఫ్టర్ కన్వర్షన్ ఫినిష్డ్ గుడ్ అవుతుంది, అంతేనా కదా. సరే, ఏంటిది పడుకున్నవయ్యా కాదు. దీని అర్థం ఏంటంటే ఇక్కడ రా మెటీరియల్ మనం ఇన్పుట్ ఇచ్చాం, ఇక్కడ నుంచి మనం రా మెటీరియల్ ఇన్పుట్ ఇస్తే ఇక్కడ వరకు జాయింట్ ప్రాసెసింగ్ అయింది. ఏమైందమ్మా, జాయింట్ ప్రాసెసింగ్. అక్కడ నుంచి 2 ప్రోడక్ట్స్ స్ప్లిట్ అయ్యాయి. 2 ప్రోడక్ట్స్ స్ప్లిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి, ఏ అండ్ బి. సో 2 ప్రోడక్ట్స్ ఏ అండ్ బి, ఫినిష్డ్ ప్రొడక్ట్స్. అయితే 2 ప్రోడక్ట్స్ ఏ అండ్ బి రెండు కూడా సేమ్ రా మెటీరియల్ నుంచి వచ్చాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బటర్ అండ్ కర్డ్ లేదా బటర్ మిల్క్, ఈ రెండు కూడా ఏంటి సేమ్ రా మెటీరియల్ నుంచి కదా వచ్చేది, అంతే కదా. ఇప్పుడు ఇన్పుట్ ఏంటి, మిల్క్. మిల్క్ ఇన్పుట్ ఇస్తే మనకి బటర్ వస్తుంది, బటర్ మిల్క్ వస్తా ఉన్నా కదా. సో లైక్ వైజ్ ఇక్కడ మనం ఎక్స్ అనే రా మెటీరియల్ ఇన్పుట్ ఇస్తే ఆ రా మెటీరియల్ నుంచి 2 ప్రోడక్ట్స్ వచ్చాయి, ఏ అండ్ బి. అర్థమైందా. ఆ ఏ అండ్ బి ఇక్కడ స్ప్లిట్ అవ్వచ్చు. స్ప్లిట్ అయిన తర్వాత ఏమైంది, స్ప్లిట్ అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా ప్రాసెసింగ్ చేస్తాం. స్ప్లిట్ అయిన తర్వాత ఏంటి, ఫర్దర్గా ప్రాసెస్ చేస్తే ప్రోడక్ట్ ఏ వచ్చింది, అండ్ ఇక్కడ ఇటు నుంచి ఇటు ప్రాసెస్ చేస్తే ఏంటమ్మా ప్రోడక్ట్ బి. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ స్ప్లిట్ ఆఫ్ పాయింట్ వరకు అయిన కాస్ట్ని మనం ఏమంటాం, జాయింట్ ప్రాసెసింగ్ కాస్ట్ అంటాం. ఏమంటాం, జాయింట్ ప్రాసెసింగ్ కాస్ట్. అంటే ఈ పాయింట్ ఉంది కదా, ప్రాసెస్ స్టార్ట్ అయిన పాయింట్, అక్కడ నుంచి స్ప్లిట్ ఆఫ్ అ పాయింట్ వరకు మన ఇంకర్ అయిన కాస్ట్ని ఏమంటాం, జాయింట్ కాస్ట్ అంటాం, జాయింట్ ప్రాసెసింగ్ కాస్ట్. ఈ స్ప్లిట్ ఆఫ్ పాయింట్ తర్వాత ఈ స్ప్లిట్ ఆఫ్ పాయింట్ నుంచి ఫినిషింగ్ పాయింట్ వరకు అయిన కాస్ట్ని ఏమంటాం మనం, ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ అంటాం. ఏమంటాం, ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్. ఇది కూడా ఏంటమ్మా, ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్. ఇప్పుడు ప్రోడక్ట్ ఏ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ అయిందంటే, ఈ ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ ఓకే, నాకు ఇబ్బంది లేదు, రైట్ అవే చెప్పొచ్చు ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ 10 lakhs 15 lakhs నాకు తెలుసు కాబట్టి ఐ కెన్ ఐడెంటిఫై ఈజీలీ. బట్ నాకు ప్రాబ్లం ఏంటి, ఈ జాయింట్ ప్రాసెసింగ్ కాస్ట్. ఇప్పుడు ఈ జాయింట్ ప్రాసెసింగ్ కాస్ట్ అనేది ఓన్లీ ఏ కోసం ఇంకర్ అయ్యానా, ఏ అండ్ బి కోసమా, ఏ అండ్ బి 2 ప్రొడక్ట్స్ కోసం ఇంకర్ అయ్యాను. ఓకే, అంటే ఇప్పుడు ఈ చాప్టర్లో మన ఆబ్జెక్టివ్ ఏంటంటే లెర్నింగ్ ఆబ్జెక్టివ్. లైక్ మెటీరియల్స్లో టు నో హౌ టు కంట్రోల్ మెటీరియల్ కాస్ట్. అలాగే జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్ కాస్టింగ్లో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు నో హౌ టు అపోర్షన్ దిస్ జాయింట్ ప్రాసెసింగ్ కాస్ట్. ప్రోడక్ట్ ఏకి టోటల్ ప్రాసెసింగ్ కాస్ట్ ఎంత అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ జాయింట్ ప్రాసెసింగ్ కాస్ట్ని ఏం చేయాలి, ఏ అండ్ బి రెండింటికి కూడా అపోర్షన్ చేయాలి. రెండింటికి కూడా ఏం చేయాలి మనం, అపోర్షన్ చేయాలి. సో అంటే ఈ చాప్టర్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా, జాయింట్ అండ్ బై ప్రొడక్ట్ చాప్టర్ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఫస్ట్ జాయింట్ ప్రొడక్ట్ అంటే ఏంటి, జాయింట్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి, 2 or more products emerging out of a processing of a same raw material using the same set of a labor skills, using same set of a labor skills. సో నువ్వు జాయింట్ ప్రొడక్ట్స్ అన్నప్పుడు ఆ జాయింట్ ప్రొడక్ట్స్కి కాస్టింగ్ చేయాలి, కాస్ట్ అసర్టైన్ చేయాలి. ఇక్కడ ఏ అండ్ బి, మన ఎగ్జాంపుల్ ఏ అండ్ బి జాయింట్ ప్రొడక్ట్స్ అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఏ అండ్ బికి సపరేట్గా కాస్ట్ అసర్టైన్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, ఈ జాయింట్ ప్రాసెసింగ్ కాస్ట్ని అపోర్షన్ చేయాలి. అలా అపోర్షన్ చేయాలి, ఎలా అపోర్షన్ చేయాలనేది ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. అర్థమైంది, ఈ చాప్టర్ ఆబ్జెక్టివ్ అర్థమైందా. ఈ చాప్టర్ ఆబ్జెక్టివ్ ఏంటి, టు నో హౌ టు అపోర్షన్ జాయింట్ ప్రాసెసింగ్ కాస్ట్ అమాంగ్ జాయింట్ ప్రొడక్ట్స్, అమాంగ్ జాయింట్ ప్రొడక్ట్స్. ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్తో ప్రాబ్లం ఏమైనా ఉందా, నో. ఎక్కడైతే స్ప్లిట్ అవుతున్నాయో ప్రొడక్ట్స్ ఆ పాయింట్ని ఏమంటాం మనం,
స్ప్లిట్ ఆఫ్ అ పాయింట్ ఏమంటాం, స్ప్లిట్ ఆఫ్ అ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ని ప్రాసెస్ చేస్తే ఏదో ఒక పాయింట్లో ఏమవుతుంది, స్ప్లిట్ అవుతాయి. స్ప్లిట్ అయ్యి ఒకటి పెట్రోల్ అవుద్ది, ఇంకోటి డీజిల్ అవుతుంది, ఇంకోటి ఏదైనా లూబ్రికెంట్ ఆయిల్ అవుద్ది, అవునా కదా? ఎక్కడైతే స్ప్లిట్ అవుతుంది ఆ పాయింట్ని ఏమంటాం, స్ప్లిట్ ఆఫ్ అ పాయింట్ అంటాం. ఆ స్ప్లిట్ ఆఫ్ అ పాయింట్ వరకు మనం ఇంకరైనా కాస్ట్ని ఏమంటాం, జాయింట్ ప్రాసెసింగ్ కాస్ట్ అంటాం. జాయింట్ ప్రాసెసింగ్ కాస్ట్. ఓకే, ఇప్పుడు చూడండి చాప్టర్ నెంబర్ 10, జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్. ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ అ కాస్టింగ్. ఇట్ ఈస్ అ మెథడ్ ఆఫ్ అ కాస్టింగ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీ వేర్ దెర్ ఆర్ జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్. ఎక్కడ యూజ్ చేస్తాం, ఇన్ అన్ ఇండస్ట్రీ వేర్ దెర్ ఆర్ జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్. అయితే జాయింట్ ప్రోడక్ట్ అంటే ఏంటి, బై ప్రోడక్ట్ అంటే ఏంటో చూద్దాం. బై ప్రోడక్ట్, ఇట్ మీన్స్ అరైజింగ్ ఇన్సిడెంటల్ టు ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అ మెయిన్ ప్రొడక్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అ మెయిన్ ప్రొడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్లో కొంతమంది సిఏ ఇంటర్, సిఎం ఇంటర్. సేమ్ ఇదే క్లాస్ విని మీరు ఏం చేస్తారు, సిఏ ఇంటర్ రాస్తారు, సిఎం ఇంటర్ రాస్తారు. చెప్పాలంటే సిఏ ఇంటర్ అండ్ సిఎం ఇంటర్ ఆర్ జాయింట్ ప్రొడక్ట్స్ because the value of both CA and CMA are more or less equal. కాబట్టి వాల్యూ సేమ్. ఇప్పుడు ఈ క్లాస్ వినేవాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, ఓన్లీ సిఏ ఇంటర్ రాద్దామనా అంటే కొంతమంది ఆబ్జెక్టివ్ ఓన్లీ సిఏ ఇంటర్ రాయడం, కొంతమంది ఆబ్జెక్టివ్ ఓన్లీ సిఎం ఇంటర్ రాయడం. రెండు కామన్గా రాసేవాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, రెండు రాద్దామని, అవునా కదా? బట్ ఇదే క్లాస్తో బీకామ్ కూడా రాస్తారు. ఇప్పుడు ఈ క్లాస్ మీరు అటెండ్ అయ్యేది ఆబ్జెక్టివ్ ఏంటి, బీకామ్ కోసమా? ఆబ్వియస్లీ నాట్. సిఎంఏ ఇంటర్ ఆర్ సిఏ ఇంటర్ కోసం మీరు ఈ క్లాస్ వింటున్నారు, బట్ ఇన్సిడెంటల్గా మీకు ఏమవుద్ది, బీకామ్ కూడా పాస్ అయిపోతారు. అంటే బీకామ్ అనేది మీకు బై ప్రోడక్ట్. బీకామ్ అనేది ఏంటమ్మా, బై ప్రోడక్ట్. సిఎంఏకి ఉన్నంత వాల్యూ బీకామ్కి ఉందా అంటే ఆన్సర్ ఈస్ నో. అర్థమైంది మీకు చెప్పింది. ద వాల్యూ ఆఫ్ బై ప్రోడక్ట్ ఈజ్ రిలేటివ్లీ లో. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనకి అవుట్పుట్ షుగర్ వస్తుంది, షుగర్తో పాటు మొలాసెస్ వస్తుంది, ఆల్కహాల్లో యూస్ చేస్తారు, ఆల్కహాల్ కన్జంప్షన్లో. ఆ మొలాసెస్ వాల్యూ ఏంటి, తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుంది. అంటే ఏంటమ్మా, ఆల్కహాల్ అనేది మొలాసెస్ అనేది బై ప్రోడక్ట్, తక్కువ వాల్యూ ఉంటుంది. లైక్వైజ్ బటర్ అండ్ బటర్ మిల్క్. బటర్ మిల్క్ అనేది ఏంటి, బై ప్రోడక్ట్. బటర్ కోసం ప్రాసెస్ చేస్తే ఇన్సిడెంటల్గా నీకు ఏమవుతుంది, బటర్ మిల్క్. మోర్ ఆర్ లెస్ వాల్యూ అనేది సేమ్ ఉంటే ఏమవుతుంది, అవి జాయింట్ ప్రొడక్ట్స్ అవుతాయి. సో జాయింట్ ప్రొడక్ట్స్ అంటే 2 or more products arising out of a processing of a same raw material using same set of a labor skills having more or less same value. But byproduct ఏంటి, arising incidental to the manufacturing of a main product. అంటే మనం మెయిన్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేద్దామని ఇంటెన్షన్తో ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఇన్సిడెంటల్గా ఏం అరైజ్ అవుద్ది, బై ప్రోడక్ట్. సో ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ చాప్టర్ ఏంటి, టు నో హౌ టు అపోర్షన్ జాయింట్ ప్రాసెస్ కాస్ట్. సార్ ఎందుకు అపోర్షన్ చేయాలి, ఆబ్జెక్ట్ ఆఫ్ షేరింగ్ జాయింట్ కాస్ట్. జాయింట్ కాస్ట్ నువ్వు ఎందుకు షేర్ చేయాలి అంటే ఫర్ డిటర్మైనింగ్ టోటల్ కాస్ట్, అంతే కదా? జాయింట్ ప్రోడక్ట్ ఏ టోటల్ కాస్ట్ తెలియాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, జాయింట్ ప్రాసెస్ కాస్ట్ని అపోర్షన్ చేయాలి. వాట్ ఈస్ ద సెకండ్ ఆబ్జెక్టివ్, ఇన్వెంటరీ వాల్యుయేషన్. ఇన్వెంటరీ వాల్యుయేషన్, ఇన్కమ్ డిటర్మినేషన్. ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలన్నా కానీ ఏంటి, ఫస్ట్ నేను జాయింట్ ప్రాసెసింగ్ కాస్ట్ని అపోర్షన్ చేయాలి. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. డిటర్మినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ నేను జాయింట్ ప్రాసెసింగ్ కాస్ట్ని అపోర్షన్ చేయాలి. సరే, మెథడ్స్ ఆఫ్ అపోర్షన్మెంట్ ఆఫ్ అ జాయింట్ కాస్ట్. మెథడ్స్ ఆఫ్ అపోర్షన్మెంట్ ఆఫ్ జాయింట్ కాస్ట్. ఫస్ట్ వన్, ఫిజికల్ మెజర్ మెథడ్. ఫిజికల్ మెజర్ మెథడ్. ఫిజికల్ మెజర్ మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు జాయింట్ ప్రాసెసింగ్ కాస్ట్ 10 lakhs అయింది. 2 products A and B. A 500, B 1500 units. A 500 units, B 1500 units. ఇప్పుడు నేను ఈ జాయింట్ ప్రాసెసింగ్ కాస్ట్ 10 lakhs ఎలా అపోర్షన్ చేస్తాను అంటే ఇన్ ద రేషియో ఆఫ్ 500:1500. అంటే 2,50,000 ప్రోడక్ట్ ఏ అయితే బి కిందమ్మా 7,50,000. ఓకే, సో మెథడ్స్ ఆఫ్ అపోర్షన్మెంట్ ఆఫ్ జాయింట్ కాస్ట్. ఫస్ట్ మెథడ్ ఏంటి, ఫిజికల్ మెజర్ మెథడ్.
సెకండ్ వన్ కూడా సేమ్, యావరేజ్ యూనిట్ కాస్ట్ మెథడ్. సో ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్ ఆర్ ఆల్మోస్ట్, సెకండ్ మెథడ్స్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే కొన్నిసార్లు ఏంటి, జాయింట్ ప్రొడక్ట్స్ ఒకటి కేజెస్లో వస్తుంది, ఒకటి లీటర్స్లో వస్తుంది. అదేనా, ఒకటి కేజెస్లో వస్తుంది, ఇంకోటి లీటర్స్లో వస్తుంది. అంటే యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ సేమా? కాదు. యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ సేమ్ అయితే ఫిజికల్ మెజర్ మెథడ్ యూజ్ చేస్తాం. యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ సేమ్ లేకపోతే యావరేజ్ యూనిట్ కాస్ట్ మెథడ్. అంటే ఏ 500 కేజెస్, బి 1500 లీటర్స్ అనుకోండి, ఏం చేస్తాం, యూనిట్స్ 500 యూనిట్స్ 1500 యూనిట్స్ అనుకొని మన యావరేజ్ యూనిట్ కాస్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. సో లిటరలీ దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ మెజర్ మెథడ్ అండ్ యావరేజ్ యూనిట్ కాస్ట్ మెథడ్. మీకు అర్థమైంది కదా. అయితే ఇక్కడ ఈ మెథడ్లో డ్రాబ్యాక్ ఏంటంటే నువ్వు ఏ బేసిస్లో అపోర్షన్ చేస్తున్నావు, యూనిట్స్ని బేస్ చేసుకొని కదా. దట్ మీన్స్ యు ఆర్ నాట్ కన్సిడరింగ్ అఫోర్డబిలిటీ. సార్ అఫోర్డబిలిటీ అంటే ఏంటి? ఈ ఫిజికల్ మెజర్ మెథడ్ డ్రాబ్యాక్ అఫోర్డబిలిటీ. ఎగ్జాంపుల్కి ఒక రిచ్ అండ్ ఒక పూర్ ఫ్రెండ్ ఇద్దరు కూడా రెస్టారెంట్కి వెళ్ళారు, 5 స్టార్ హోటల్కి వెళ్ళారు, డిన్నర్ చేశారు. 5000 రూపీస్ బిల్ వచ్చింది. 5000 రూపీస్ బిల్ వస్తే డివైడెడ్ బై 2 చేయడం కరెక్టా అంటే ఆన్సర్ ఈజ్ నో. ఎందుకని? రిచ్ ఫ్రెండ్ అఫోర్డ్ చేయగలడు, బట్ పూర్ ఫ్రెండ్ ఏంటి, హీ కెన్ నాట్ అఫోర్డ్. లైక్ వైజ్ నీకు 2 జాయింట్ ప్రొడక్ట్స్ ఉంటే ఒక జాయింట్ ప్రొడక్ట్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. మరి తక్కువ ఉన్నప్పుడు కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ జాయింట్ ప్రొడక్ట్ నువ్వు వాల్యూ ఎక్కువ ఉన్నదానికి తక్కువ ఉన్నదానికి రెండింటికి కూడా సేమ్ ఇస్తే ఏమవుతుంది, ఈ తక్కువ వాల్యూ ఉన్న ప్రోడక్ట్ వాల్యూ అఫోర్డ్ చేయలేదు. ఎగ్జాంపుల్కి నువ్వు పెట్రోల్కి కిరోసిన్కి జాయింట్ కాస్ట్ పర్ లీటర్ 20 రూపీస్ అపోర్షన్ చేశారు. పెట్రోల్ అఫోర్డ్ చేయగలరు, ఎందుకంటే పెట్రోల్ ఇప్పుడు 105 110 ఉంది కదా. సో పెట్రోల్ అఫోర్డ్ చేయగలరు, అబ్జార్బ్ చేసుకోగలరు ఆ 20 రూపీస్ జాయింట్ కాస్ట్ని. వాట్ అబౌట్ కిరోసిన్? కిరోసిన్ అఫోర్డ్ చేయలేదు, ఎందుకని కిరోసిన్ వాల్యూ ఎక్కువ తక్కువ. కాబట్టి ఈ మెథడ్ ఆఫ్ అపోర్షన్మెంట్ అనేది కరెక్టా అంటే డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అర్థమైందా? సో దట్స్ వై మనం ఏం చేస్తాం, కాంట్రిబ్యూషన్ మార్జిన్ మెథడ్కి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? కాంట్రిబ్యూషన్ మార్జిన్ మెథడ్. ఏంటి సార్ ఈ కాంట్రిబ్యూషన్ మార్జిన్ మెథడ్? మీకు ఆల్రెడీ తెలిసిందే, కాంట్రిబ్యూషన్ అంటే ఎలా వస్తుందమ్మా, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్. ఇక్కడ ఏం చేస్తాం అంటే మన దగ్గర ఉన్న జాయింట్ ప్రాసెసింగ్ కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ ఏంటి 2 పార్ట్స్? వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. ఇప్పుడు ఈ వేరియబుల్ కాస్ట్ ఎలా అపోర్షన్ చేద్దాం అంటే, వేరియబుల్ కాస్ట్ ఈజ్ అపోర్షన్డ్ యూజింగ్ ఫిజికల్ మెజర్ మెథడ్. జాయింట్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ అపోర్షన్డ్ యూజింగ్ ఫిజికల్ మెజర్ మెథడ్. మరి ఫిక్స్డ్ కాస్ట్ ఎలా అపోర్షన్ చేస్తాం అంటే యూజింగ్ కాంట్రిబ్యూషన్. జాయింట్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ అపోర్షన్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ అ కాంట్రిబ్యూషన్. జాయింట్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ అపోర్షన్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ అ కాంట్రిబ్యూషన్. మీకు అర్థమైంది నేను చెప్పింది? జాయింట్ ప్రాసెసింగ్ కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఎలా అపోర్షన్ చేస్తాం? యూజింగ్ ఫిజికల్ మెజర్ మెథడ్. ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ అపోర్షన్ యూజింగ్ కాంట్రిబ్యూషన్ మార్జిన్ మెథడ్. ఇందుకే కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సార్ మరి ఈ మెథడ్లో డ్రాబ్యాక్ లేదా? ఈ మెథడ్లో పార్షియల్ అఫోర్డబిలిటీ కన్సిడర్ చేస్తున్నాం. పార్షియల్ అఫోర్డబిలిటీ. Still variable cost is being apportioned on the basis of physical measure method. So అందుకని ఏం చేస్తాం, నెక్స్ట్ సేల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ అ పాయింట్. ఏంటమ్మా? సేల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ అ పాయింట్. సేల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్ అంటే ఏంటి? స్ప్లిట్ ఆఫ్ పాయింట్ అంటే చెప్తున్నాం కదా. ఏంటమ్మా స్ప్లిట్ ఆఫ్ పాయింట్ అంటే? సేల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ అ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ని ఏమంటాం మనం? స్ప్లిట్ ఆఫ్ పాయింట్ అంటాం. నువ్వేం చేస్తున్నావు, ఈ స్ప్లిట్ ఆఫ్ పాయింట్ దగ్గర ఏ ప్రోడక్ట్ వాల్యూ, బి ప్రోడక్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సేల్ వాల్యూ ఆ రేషియోలో నువ్వు జాయింట్ కాస్ట్ని అపోర్షన్ చేస్తున్నావు. స్ప్లిట్ ఆఫ్ పాయింట్ దగ్గర ప్రోడక్ట్ ఏ సేల్ వాల్యూ అండ్ బి సేల్ వాల్యూ తీసుకొని అదే రేషియోలో ఏం చేస్తాం, జాయింట్ కాస్ట్ని అపోర్షన్ చేస్తాం. ఇది బెస్ట్ మెథడ్ అంటే నో డౌట్ బెస్ట్ మెథడ్, బికాజ్ వీఆర్ కన్సిడరింగ్ అఫోర్డబిలిటీ. సేల్ వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ ప్రైస్ కదా, సెల్లింగ్ ప్రైస్. దట్ మీన్స్ వీఆర్ కన్సిడరింగ్
వాల్యూ, అఫోర్డబిలిటీ, డౌట్ లేదు, ఇది బెస్ట్ మెథడ్. ఏంటమ్మా? సేల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ అ పాయింట్. బట్ స్ప్లిట్ ఆఫ్ అ పాయింట్ దగ్గర సేల్ వాల్యూ అనేది వీ మే ఆర్ మే నాట్ బీ ఏబుల్ టు అసర్టైన్. మనం అసర్టైన్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు. ఎందుకు? స్ప్లిట్ ఆఫ్ పాయింట్ అంటే అది ఇంటర్మీడియట్ పాయింట్ అయి ఉండొచ్చు కదా. ఇంకా గూడ్స్ ఏంటి? హాఫ్ ఏ ప్రాసెస్ అయి ఉంటాయి. మరి హాఫ్ అ ప్రాసెస్డ్ గూడ్స్కి సేల్ వాల్యూ ఉంటుందా అంటే మే ఆర్ మే నాట్. కాబట్టి ఏంటి? సేల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్ కాకుండా నెక్స్ట్ మెథడ్ ఏంటమ్మా? సేల్ వాల్యూ అట్ ఫినిషింగ్ పాయింట్. అంటే ఏంటి? ఈ పాయింట్ దగ్గర సేల్ వాల్యూ తీసుకొని అపోర్షన్ చేస్తాం. సేల్ వాల్యూ అట్ ఫినిషింగ్ పాయింట్. సార్ సేల్ వాల్యూ అట్ ఫినిషింగ్ పాయింట్ ఏంటి డ్రాబ్యాక్ లేదా అంటే, ఆబ్వియస్లీ సేల్ వాల్యూ అట్ ఫినిషింగ్ పాయింట్కి డ్రాబ్యాక్ ఉంది. మన బెస్ట్ మెథడ్ ఇన్ సేల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్. బట్ దానికి డ్రాబ్యాక్ ఏంటి? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకని? స్ప్లిట్ ఆఫ్ పాయింట్ అంటే ఇంటర్మీడియట్ పాయింట్ అయి ఉండొచ్చు, గూడ్స్ హాఫ్ ఏ ప్రాసెస్ అయి ఉండొచ్చు. మరి హాఫ్ ప్రాసెస్డ్ గూడ్స్కి ఉంటుందా మార్కెట్ వాల్యూ? మే ఆర్ మే నాట్. సో సేల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్కి కరెక్టేనా? ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ నుంచి ముంబై వరకు జాయింట్ ఓకే ట్రావెలింగ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ ట్రావెలింగ్. సో ఎక్స్ వై అనే ఒక ఇద్దరు వెళ్ళారు. మనం హ్యూమన్ ట్రాఫికింగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. హ్యూమన్ ట్రాఫికింగ్ ఎగ్జాంపుల్కి మీకు అర్థం అవడం కోసం. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులను తీసుకెళ్ళాం మనం. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి ముంబై వరకు. అక్కడ వరకు ఏంటి? ఒకటే ట్యాక్సీలో తీసుకెళ్ళాం. ఆ కాస్ట్ ఏమవుద్దమ్మా? జాయింట్ ప్రాసెసింగ్ కాస్టే కదా, జాయింట్ కాస్టే కదా. ముంబై నుంచి ఒక పర్సన్ ఏంటి? దుబాయ్ తీసుకెళ్ళిపోయాం, అర్థమైందా? ఇంకో పర్సన్ ఏం చేసాం? ముంబై పక్కన లోనావాలాలో సేల్ చేసాం, అర్థమైందా? ముంబై పక్కన లోనావాలా. ఆబ్వియస్లీ ఇప్పుడు సేల్ వాల్యూ దేనికి ఎక్కువ ఉంటుంది? అర్థమైందా? నేను చెప్పే ఎగ్జాంపుల్ని నెగిటివ్ సెన్స్లో తీసుకోకండి, ప్రాసెసింగ్ అలాగా ఆలోచించుకోండి. ఇప్పుడు ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ దేనికి ఎక్కువైంది? దుబాయ్ దానికి ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ ఎక్కువైంది. ఆబ్వియస్లీ దుబాయ్లో నువ్వు సేల్ చేసే ప్రోడక్ట్ వాల్యూ ఏంటి? ఎక్కువ ఉంటుంది, అంతేనా కదా? ఇక్కడ నువ్వు లోనావాలాలో సేల్ చేసే ప్రోడక్ట్ వాల్యూ ఏంటి? తక్కువ ఉంటుంది, ఎందుకని? ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ తక్కువ. ఇప్పుడు నువ్వు సేల్ వాల్యూ అట్ ఫినిషింగ్ పాయింట్, దట్ ఈస్ దుబాయ్ అండ్ లోనావాలా తీసుకొని కాస్ట్ని అపోర్షన్ చేస్తే ఏమవుద్దమ్మా? కాస్ట్ని అపోర్షన్ చేస్తే ఏమవుద్ది? ఇన్అప్రోప్రియేట్ కదా. ఎందుకని? అసలు ప్రోడక్ట్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటి? ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్, అర్థమైందా? సో దట్స్ ఏ సేల్ వాల్యూ అట్ ఫినిషింగ్ పాయింట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ మే బీ ఇన్ అ డిస్ప్రపోర్షనేట్ మేనర్. ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ మే బీ ఇన్ డిస్ప్రపోర్షనేట్ మేనర్. అప్పుడు ఈ మెథడ్ యూజ్ చేయగలమా అంటే చేయలేము. అర్థమైందా నేను చెప్పింది? అంటే ఏంటి? జాయింట్ ప్రాసెసింగ్ అయింది ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి ముంబై వరకు. అక్కడ నుంచి ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ ఒకటి లోనావాలా వరకు, ఇంకోటి దుబాయ్ వరకు. సో దేని వాల్యూ ఎక్కువ ఉంటుంది? ఆబ్వియస్లీ దుబాయ్ వాల్యూ. బట్ దుబాయ్లో నువ్వు సేల్ చేసే ప్రోడక్ట్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటమ్మా? మెయిన్ రీజన్ ఏంటి? ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్, నథింగ్ బట్ ఫర్దర్ కాస్ట్. అర్థమైందా? ప్రోడక్ట్ ఏ అండ్ ప్రోడక్ట్ బి. ఓకే. నెట్ రియలైజబుల్ వాల్యూ. నెట్ రియలైజబుల్ వాల్యూ మెథడ్ ఏంటి? నువ్వు సేల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయలేవు కదా. ఫైండ్ అవుట్ చేయలేవు కాబట్టి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. డ్రాబ్యాక్ ఉందని చెప్పాను. నువ్వు సేల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయలేకపోతే నీ దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే సేల్ వాల్యూ అట్ ఫినిషింగ్ పాయింట్ తీసుకో. సేల్ వాల్యూ అట్ ఫినిషింగ్ పాయింట్. సేల్ వాల్యూ అట్ ఫినిషింగ్ పాయింట్లోంచి ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ మైనస్ చేయి, అర్థమైందా? సేల్ వాల్యూ అట్ ఫినిషింగ్ పాయింట్ నుంచి ఏం మైనస్ చేస్తావు? ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ మైనస్ చేయి. చేస్తే అప్పుడు నీకు ఏమొస్తుందమ్మా? నెట్ రియలైజబుల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ అ పాయింట్. సేల్ వాల్యూ రాదు, బట్ ఏమొస్తుంది? నెట్ రియలైజబుల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ అ పాయింట్. మీకు అర్థమైంది నేను చెప్పిన పాయింట్? సో నెట్ రియలైజబుల్ వాల్యూ అంటే సేల్ వాల్యూ అట్ ఫినిషింగ్ పాయింట్ మైనస్ ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్. సో గ్రాస్ మార్జిన్ పర్సంటేజ్ అన్నారు ఇప్పుడు వద్దది, టైం కన్స్యూమింగ్ అండ్ ఎగ్జామ్లో కూడా అడిగేది చాలా తక్కువ ఛాన్సెస్. దట్స్ వై ఐఎమ్ నాట్ డిస్కసింగ్ గ్రాస్ మార్జిన్ పర్సంటేజ్ ఇన్ ఆర్. ఈ మెథడ్స్ అర్థమయ్యా? మెథడ్స్ అని దేనికి? జాయింట్ కాస్ట్ అపోర్షన్ చేయడానికి. జాయింట్ కాస్ట్ అపోర్షన్ చేయడానికి నీకు ఒక రేషియో కావాలి కదా. ఆ రేషియో ఏంటి? ఎయిదర్ ఫిజికల్ మెజర్ లేదా యావరేజ్ యూనిట్, కాంట్రిబ్యూషన్ మార్జిన్,
సేల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్, సేల్ వాల్యూ అట్ ఫినిషింగ్ పాయింట్ ఆర్ నెట్ రియలైజబుల్ వాల్యూ. ఓకే, అర్థమైనా? సో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దామమ్మా. క్వశ్చన్ నెంబర్ 1. A factory produces 2 products A and B from a single process. November 2019 question. The joint processing cost during a particular month are direct material 30,000, direct labor 9,600, variable overhead 12,000, fixed overhead 32,000. Sales A 100 units at the rate of 600 per unit, B 120 units at the rate of 200 per unit. Apportion joint cost on the basis of physical quantity of each product. Simple. Total నీ joint cost ఎంతమ్మా? 30,000 plus 9,600 plus 12,000 plus 32,000. అది నువ్వు ఏ రేషియోలో తీసుకోవాలి? 100:120. 100:120 ఫిజికల్ క్వాంటిటీ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్. అంతేనా కదా? నెక్స్ట్ మెథడ్ ఏంటి? కాంట్రిబ్యూషన్ మార్జిన్ మెథడ్. కాంట్రిబ్యూషన్ మార్జిన్ మెథడ్ అంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? వేరియబుల్ కాస్ట్. ఎంత నీ వేరియబుల్ కాస్ట్? 30,000 ప్లస్ 9,600 ప్లస్ 12,000. వేరియబుల్ ఓవర్ హెడ్ 12,000 అమ్మా. డైరెక్ట్ మెటీరియల్ కూడా వేరియబులే కదా, డైరెక్ట్ లేబర్ కూడా వేరియబుల్. 30,000, 9,600 అండ్ 12,000. ఇది ఏ రేషియోలో అపోర్షన్ చేయాలి? 100:120. ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు? కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేసి ఆ కాంట్రిబ్యూషన్ రేషియోలో ఫిక్స్డ్ కాస్ట్ 32,000ని అపోర్షన్ చేయాలి. సో వన్స్ జాయింట్ కాస్ట్ అపోర్షన్ అయిన తర్వాత ఏం చేస్తావు? ప్రాఫిట్ ఆర్ లాస్ ఏం చేద్దాం? సింపుల్గా సేల్ వాల్యూ మైనస్ జాయింట్ కాస్ట్, అప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది. చూడండి సొల్యూషన్. ఆన్సర్ టోటల్ జాయింట్ కాస్ట్ ఎంతమ్మా? టోటల్ జాయింట్ కాస్ట్ 83,600. దీనిలో ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా, సింపుల్. అపోర్షన్మెంట్ ఆఫ్ అ జాయింట్ కాస్ట్. సో ఫస్ట్ మెథడ్ చూడండి, సింపుల్. ఏం చేసాం? 83,600 డివైడెడ్ బై 220 ఇంటూ 100. ఇదేంటమ్మా? డివైడ్ బై 220 ఇంటూ 120. 38,000 and 45,600. అర్థమైందా? సో జాయింట్ కాస్ట్ అపోర్షన్ చేసాం ఏ బేసిస్లో? ఫిజికల్ క్వాంటిటీ. రెండోది ఏంటమ్మా? వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ 51,600 ఏ రేషియోలో అపోర్షన్ చేస్తాం? 100:120. అయిపోయింది. 2345528,145. బాగుంది. నెక్స్ట్ ఏం చేద్దాం? కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేసాం. కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. అంతేగా చేసింది. 600 ఇంటూ 100 సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. కాంట్రిబ్యూషన్ వచ్చింది ఎంతమ్మా? 36,545. రెండోది ఎంత? 4,145. ఏంటిది? కాంట్రిబ్యూషన్ ఏంటనేది అర్థమైందా? నెక్స్ట్ ఏంటమ్మా? ఫిక్స్డ్ కాస్ట్. మరి ఫిక్స్డ్ కాస్ట్ ఏం చేద్దాం చెప్పండి? అసలు ప్రోడక్ట్ బీకి కాంట్రిబ్యూషన్ పాజిటివా నెగిటివా? నెగిటివ్. నెగిటివ్ అన్నప్పుడు ఇంకా అసలు ప్రోడక్ట్ బీకి అసలు ఫిక్స్డ్ కాస్ట్ ఉండదు. మొత్తం ఫిక్స్డ్ కాస్ట్ దేనికి ఇచ్చేద్దాం? ఏకి. అందుకని ఎంత తీసుకున్నాం? 32,000. సో 32,000 ప్లస్ 23,455 ఎంతమ్మా? 55,455. ఇదెంత? 28,145. ఒకవేళ బి ప్రోడక్ట్కి కాంట్రిబ్యూషన్ పాజిటివ్ వచ్చి ఉంటే ఏం చేసేవాళ్ళం? కాంట్రిబ్యూషన్ రేషియోలో ఫిక్స్డ్ కాస్ట్ని అపోర్షన్ చేసేవాళ్ళం. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు సేల్ వాల్యూలోంచి ఈ 38,000 మైనస్ చేస్తే మనకు వచ్చేదే ప్రాఫిట్. అర్థమవుతుందా? సో చూడండి కింద నోట్. ద ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ ₹32,000 ఈజ్ టు బి అపోర్షన్డ్ ఓవర్ ద జాయింట్ ప్రొడక్ట్స్ A and B in the ratio of their contribution margin, but contribution margin of product B is negative, so fixed cost will be charged to product A only. అర్థమైంది కదా? ఇప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ చూడండి అన్న. when joint cost apportioned on the basis of physical units, sales 60 and 24, joint cost 38 and 45,600,
ప్రాఫిట్ ఫస్ట్ కేసులో ఎంత 22,000, సెకండ్ కేసులో ఎంత 21,600. చూసారు కదా, ఫిజికల్ యూనిట్ మెథడ్ ఫాలో అయితే అదే డ్రాబ్యాక్. అసలు అఫోర్డ్ చేయగలదా లేదా అని ఆలోచించాం మనం. బి ప్రోడక్ట్ లాస్ వచ్చింది, అర్థమైందా డ్రాబ్యాక్. సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా, ఏ ఏమో 600, బి ఎంత 200, అర్థమైందా. ఏ ఏమో 600, బి ఎంత 200. బట్ నువ్వు కాస్ట్ పర్ యూనిట్ ఎంత ఇచ్చేస్తున్నావు, జాయింట్ కాస్ట్ పర్ యూనిట్ చెప్పాలంటే 83,600 డివైడ్ బై 220 చేయండి, ఎంత వస్తుందో. 83,600 డివైడ్ బై 220, 83,600 డివైడెడ్ బై 220 ఎంతమ్మా, 380 రూపీస్ ఇస్తున్నావు. ఏ అయినా 380నే, బి అయినా కూడా 380. బట్ బి సెల్లింగ్ ప్రైస్ ఎంత 200. బి ఎలా అఫోర్డ్ చేయగలరు, చేయలేదు కాబట్టి లాస్ వచ్చింది. కాంట్రిబ్యూషన్ మార్జిన్ మెథడ్లో కొంచెం లాస్ తగ్గింది. ఎందుకు లాస్ తగ్గింది, ఓన్లీ వేరియబుల్ కాస్ట్ మాత్రమే బీయింగ్ అపోర్షన్ ఇన్ ద రేషియో ఆఫ్ ఫిజికల్ యూనిట్స్, బట్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ అపోర్షన్ ఇన్ ది బేస్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. అర్థమైందా. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. Inorganic chemicals purchase salt and process it into more refined products such as caustic soda, chlorine and PVC. In the month of July, inorganic chemicals purchase salt for rupees 40,000. Conversion of rupees 60,000 were incurred up to split of a point, at which 2 saleable products were produced. Chlorine can be further processed into PVC. ఇక్కడ ఏం చెప్తున్నాడు, సాల్ట్, రా మెటీరియల్ సాల్ట్ పర్చేస్ చేసి ప్రాసెస్ చేస్తే 2 ప్రొడక్ట్స్ వస్తున్నాయి ఇనీషియల్గా. స్ప్లిట్ ఆఫ్ అ పాయింట్ దగ్గర 2 ప్రొడక్ట్స్. ఏంటి 2 ప్రొడక్ట్స్, క్లోరిన్, కాస్టిక్ సోడా అండ్ క్లోరిన్. క్లోరిన్ని ఫర్దర్గా ప్రాసెస్ చేస్తే పీవీసీ అవుద్ది. The July production and sales information is as follows. Particulars: production, sales, selling price. Caustic soda, chlorine, PVC. So caustic soda production ఎంత 1200 tons, sales ఎంత 1200. Chlorine ఎంత 800 tons, sales nil, selling price nil. So sales nil అంటే అర్థం ఏంటి, chlorine is further processed into PVC. క్లోరిన్ని ఫర్దర్గా ప్రాసెస్ చేస్తే ఏమైందమ్మా, పీవీసీ అయింది. సో 800 కాస్త ఎంత అయిందమ్మా, 500 అయింది. సో ఫస్ట్ పార్ట్, లైఫ్ టైమ్ స్విమ్మింగ్ పూల్ ప్రొడక్ట్ ఆఫర్స్ టు పర్చేస్ 800 tons of a chlorine in August at rupees 75 per ton. లైఫ్ టైమ్ స్విమ్మింగ్ పూల్ వాళ్ళేంటి 800 tons of chlorine పర్చేస్ చేస్తారంట ఆగస్ట్ మంత్లో. ఎంతకి 75 per ton. తెలుసుగా స్విమ్మింగ్ పూల్ క్లోరిన్ కావాలి కదా, మనోళ్ళు కల్తీ చేస్తారు కదా వాటర్ని. The sale of a chlorine would mean that no PVC would be produced in August. How the acceptance of this offer for the month of August would affect operating income? How the acceptance of this offer for the month of August would affect operating income? This is the first part. Next, all 808 tons of a chlorine were further processing. All 800 tons of chlorine were further processed at an incremental cost of rupees 20,000 to yield 500 tons of PVC. There was no beginning or ending inventories of caustic soda, chlorine or PVC in July. మొత్తం 800 tons of chlorine ఫర్దర్గా ప్రాసెస్ చేసాం, అందుకనే 500 tons of PVC వచ్చింది. దానికి ఇంక్రిమెంటల్ కాస్ట్ ఎంత వచ్చిందమ్మా, 20,000. There is an active market for chlorine. Inorganic chemicals could have sold its July production of chlorine at rupees 75 per ton. Calculate how joint cost of rupees 1 lakh would be apportioned between the caustic soda and chlorine under the following methods: sale value at split off point, physical measure method, estimated, NRV method. Actually ఇది లాస్ట్ పార్ట్ అమ్మ క్వశ్చన్లో, సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ముందు వచ్చేసింది, సెకండ్ పార్ట్. సో ఫస్ట్ అసలు క్వశ్చన్ని అర్థం చేసుకోండి.
రా మెటీరియల్ ఏంటమ్మా? సాల్ట్. సాల్ట్ని ఫర్దర్గా ప్రాసెస్ చేస్తే మనకి 2 ప్రోడక్ట్స్ వచ్చాయి. ఏంటి 2 ప్రోడక్ట్స్? కాస్టిక్ సోడా, క్లోరిన్. కాస్టిక్ సోడా ఎంత వచ్చింది? ఎన్ని టన్స్? 1200. క్లోరిన్ ఎంతమ్మా? 800. ఈ క్లోరిన్నే ఫర్దర్గా ప్రాసెస్ చేస్తే పీవీసీ ఎన్ని టన్స్ వచ్చింది? పీవీసీ 500. అదేనా? సాల్ట్ మనం కొన్నది ఎంతకి? 40,000కి. కన్వర్షన్కి ఎంత అయింది? 60,000. మొత్తం మీద జాయింట్ కాస్ట్ ఎంత? 1 lakh. ఈ జాయింట్ కాస్ట్ ఎంత? 1 lakh. క్లోరిన్ని ఫర్దర్గా పీవీసీ చేయడానికి ఎంత కాస్ట్ అయింది చెప్పాడు? ఇంక్రిమెంటల్ కాస్ట్ ఎంత? 20,000. ఫర్ ఫర్దర్ ప్రాసెసింగ్ ఆఫ్ క్లోరిన్ ఇంటూ పీవీసీ ఎంత కాస్ట్ అయింది? 20,000. ఓకే. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే హౌ ద జాయింట్ కాస్ట్ ఆఫ్ ₹1 lakh విల్ బి apportioned యూజింగ్ సేల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్. ఏంటమ్మా? సేల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ అ పాయింట్. ఓకే సరే. కాస్టిక్ సోడా 1200 టన్స్ కదా, ఎంత సేల్ చేయొచ్చు చెప్పాడు కదా? సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1200 అండ్ అట్ ద రేట్ ఆఫ్ 50. మరి క్లోరిన్ ఎంత? క్లోరిన్కి సెల్లింగ్ ప్రైస్ ఇవ్వాలి అక్కడ. క్లోరిన్ ఈజ్ ఫర్దర్ ప్రాసెస్డ్ ఇంటూ పీవీసీ. పీవీసీ సేల్ చేయొచ్చు ఎంతకి? పీవీసీ అట్ ద రేట్ ఆఫ్ 200. మంచిది, బాగుంది. మరి క్లోరిన్కి సెల్లింగ్ ప్రైస్ లేదా? సేల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్ తీసుకోవాలి మనం. సేల్ వాల్యూ అట్ ఫినిషింగ్ పాయింటా? సేల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్. క్లోరిన్ కెన్ బి సోల్డ్ అట్ ద రేట్ ఆఫ్ 75 అన్నాడు చూడండి. క్లోరిన్ ఎంత సేల్ చేయొచ్చమ్మా? అట్ ద రేట్ ఆఫ్ 75. 75కి చేయొచ్చు. క్లోరిన్ ఎంత సేల్ చేయొచ్చు? 75. అంతే కదా? లైఫ్ టైం స్విమ్మింగ్ పూల్ వాళ్ళు ఆఫర్ కూడా ఇచ్చారు కదా 75కి. ఇప్పుడు నీ 1 lakhని ఎలాగా అపోర్షన్ చేయాలి? ఫస్ట్ మెథడ్ ఇన్ సేల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ అ పాయింట్. స్ప్లిట్ ఆఫ్ పాయింట్ దగ్గర కాస్టిక్ సోడా సేల్ వాల్యూ ఎంత? 1200 ఇంటూ 50, 60,000. క్లోరిన్ సేల్ వాల్యూ ఎంత? 800 ఇంటూ 75, అది కూడా ఎంత? 60,000. అది కూడా ఎంతమ్మా? 60,000. అంటే ఏంటి? ఏ రేషియోలో అపోర్షన్ చేయాలి? 1:1. అంటే కాస్టిక్ సోడాకి ఎంత వస్తుంది జాయింట్ కాస్ట్? 50,000. క్లోరిన్కి ఎంత? 50,000. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటి? ఫిజికల్ మెజర్ మెథడ్. ఫిజికల్ మెజర్ మెథడ్ అంటే 1200:800. 1200:800. అప్పుడు కాస్టిక్ సోడాకి ఎంత వస్తుందమ్మా? 60,000. క్లోరిన్కి ఎంత వస్తుంది? అర్థమైందా? క్లోరిన్కి ఎంత వస్తుంది? 40,000. సింపుల్. ఎస్టిమేటెడ్ ఎన్ఆర్వి అంటే ఏం చేద్దాం? సేల్ వాల్యూ అట్ ఫినిషింగ్ పాయింట్. కాస్టిక్ సోడాకి స్ప్లిట్ ఆఫ్ పాయింటే ఫినిషింగ్ పాయింట్ 60,000. పీవీసీకి ఫినిషింగ్ పాయింట్ దగ్గర ఎంత సేల్ వాల్యూ? 500 ఇంటూ 200, 1 lakh. మైనస్ ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్. ఎంత ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్? 20,000. అంటే ఎన్ఆర్వి ఎంత? నెట్ రియలైజబుల్ వాల్యూ 80,000. సో అంటే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏ రేషియోలో అపోర్షన్ చేయాలి? 60,000:80,000 రేషియోలో జాయింట్ కాస్ట్ 1 lakhని అపోర్షన్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది ఒకవేళ అర్థం కాకపోయినా సొల్యూషన్ చూడండి, అర్థం అవుద్ది. సొల్యూషన్ అపోర్షన్మెంట్ ఆఫ్ జాయింట్ కాస్ట్. ఫస్ట్ వన్ ఏంటమ్మా? సేల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్. సేల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ అ పాయింట్. సేల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్. కాస్టిక్ సోడా సేల్ వాల్యూ ఎంతమ్మా? 1,20,000. 60,000. 60,000. అందుకని ఏం చేసాం మనం? 1 lakh డివైడ్ బై 1,20,000 ఇంటూ 60,000 ఎంతమ్మా? 50,000. జాయింట్ కాస్ట్ అపోర్షన్ టు క్లోరిన్ 1 lakh డివైడ్ బై 1,20,000 ఇంటూ 60,000 ఎంతమ్మా? 50,000. అర్థమైందా? ఓకే. సో క్యాలిక్యులేషన్ ఇచ్చాను అక్కడ కింద చూడండి టేబుల్. జాయింట్ కాస్ట్ అపోర్షన్. అర్థమైందా మీకు? నెక్స్ట్ ఫిజికల్ మెజర్ మెథడ్. ఫిజికల్ మెజర్ మెథడ్ అంటే ఏం చేద్దాం? సింపుల్గా 1200:800 రేషియోలో అపోర్షన్ చేస్తే ఎంత వచ్చింది జాయింట్ కాస్ట్? 60,000, 40,000. ఓకే. నెక్స్ట్
ఎస్టిమేటెడ్ ఎన్ఆర్వి ఏం చేద్దాం? ఎస్టిమేటెడ్ ఎన్ఆర్వి నెట్ రియలైజబుల్ వాల్యూ ఎంతమ్మా? నెట్ రియలైజబుల్ వాల్యూ ఎలా వస్తుంది? సేల్స్ రెవెన్యూ కాస్టిక్ సోడా ఎంత? 60,000. పీవీసీ ఎంత? 1 lakh. సేల్ వాల్యూ అట్ ఫినిషింగ్ పాయింట్. దానిలోంచి ఏం చేయాలి? ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ 20,000 మైనస్ చేసాం. నెట్ రియలైజబుల్ వాల్యూ 60,000, 80,000. ఆ 60,000 అండ్ 80,000 రేషియోలో అపోర్షన్ చేస్తే మనకి ఎంత వచ్చిందమ్మా? 42,875, 57,143. సో ఫస్ట్ పార్ట్లో మనం అడిగింది ఏంటి? అపోర్షన్మెంట్ ఆఫ్ అ జాయింట్ కాస్ట్. ఓకే, సెకండ్ పార్ట్ ఏంటంటే, ఈ సెకండ్ పార్ట్ క్వశ్చన్ ఫస్ట్ పార్ట్ లాగా వచ్చేసింది, బట్ ఈ సెకండ్ పార్ట్ అమ్మా చూడండి. సెకండ్ పార్ట్ ఏంటి? లైఫ్ టైమ్ స్విమ్మింగ్ పూల్ ప్రోడక్ట్ ఆఫర్స్ టు పర్చేజ్ 800 tons ఆఫ్ అ క్లోరిన్ ఇన్ ఆగస్ట్ at ₹75 per ton. లైఫ్ టైమ్ స్విమ్మింగ్ పూల్ వాళ్ళు ఏమంటున్నారు? మాకు 800 tons కావాలి క్లోరిన్, మీరు పీవీసీ ప్రొడ్యూస్ చేయకుండా మాకు క్లోరిన్ ఇచ్చేయండి, మేము ఎంత ఇస్తాం? 75 ఇస్తాం. ద సేల్ ఆఫ్ అ క్లోరిన్ వుడ్ మీన్ నో పీవీసీ వుడ్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ఆగస్ట్. అంతే కదా, క్లోరిన్ సేల్ చేసామంటే పీవీసీ ప్రొడ్యూస్ చేయం కదా. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? హౌ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ దిస్ ఆఫర్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ వుడ్ ఎఫెక్ట్ ఆపరేటింగ్ ఇన్కమ్. ఒకవేళ ఆ లైఫ్ టైమ్ స్విమ్మింగ్ పూల్ ఆఫర్ కనుక నువ్వు యాక్సెప్ట్ చేస్తే నీ ఇన్కమ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది క్వశ్చన్. ఎలా ఎఫెక్ట్ అవుతుంది నీ ఇన్కమ్? చూడు, నువ్వు క్లోరిన్గా సేల్ చేసావు అనుకో, సేల్ వాల్యూ ఎంతమ్మా? దీనికే పెద్ద కాస్టింగ్ అవసరం. క్లోరిన్ని 800 tons at the rate of 75 సేల్ చేస్తే లైఫ్ టైమ్ స్విమ్మింగ్ పూల్ వాళ్ళకి నీకు వచ్చేది ఎంత? 60,000. పీవీసీ సేల్ చేస్తే ఎంత సేల్ వాల్యూ? 1 lakh. క్లోరిన్ని పీవీసీగా చేయడానికి నీకు ఎంత కాస్ట్ అవుతుంది? 20,000. బట్ క్లోరిన్ని పీవీసీగా చేసి సేల్ చేస్తే నీకు ఎక్స్ట్రా సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఎక్స్ట్రా సేల్ వాల్యూ ఎంత? స్ప్లిట్ ఆఫ్ పాయింట్ దగ్గర అయితే 60,000కి సేల్ చేసుకోవచ్చు, ఫినిషింగ్ పాయింట్ దగ్గర అయితే ఎంత? 1 lakh. అర్థమైందా? అంటే నీ సేల్ వాల్యూ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 40,000. మరి నువ్వు దానికోసం ఇంక్రీజ్ అయ్యే కాస్ట్ ఎంత? 20,000. ఏం చేస్తావు? పీవీసీగానే సేల్ చేసుకోవాలి. మరి అట్లాంటిది నువ్వు పీవీసీ కాదని ఇప్పుడు క్లోరిన్ సేల్ చేస్తే నీ ఇన్కమ్ ఎంత రెడ్యూస్ అవుద్ది? 20,000 రెడ్యూస్ అవుద్ది. అదే లాస్ట్ పార్ట్. అర్థమైందా? ఈ 40,000 ఏంటమ్మా? ఇంక్రిమెంటల్ సేల్ వాల్యూ. 40,000 ఏంటి? ఇంక్రిమెంటల్ సేల్ వాల్యూ. 500 tons into 200 minus 800 tons into 75. Incremental sale value minus incremental further processing cost 20,000. Incremental operating income ఎంత? 20,000. సో క్లోరిన్ని పీవీసీగా చేసి సేల్ చేస్తే నీ ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అవుద్ది? 20,000. నువ్వు ఇంతకుముందు పీవీసీ చేసేవాడివి, అలా కాకుండా నువ్వు లైఫ్ టైమ్ స్విమ్మింగ్ పూల్ ఆఫర్ యాక్సెప్ట్ చేసి క్లోరిన్ అమ్మేస్తే ఏమవుద్ది? నీ ఇన్కమ్ 20,000 రెడ్యూస్ అవుతుంది. అదే రాసాం అక్కడ. అర్థమైందా సొల్యూషన్? సింపుల్. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, సిమిలర్. క్వశ్చన్ నెంబర్ 3 July 21 పేపర్, సిమిలర్ టు క్వశ్చన్ నెంబర్ 2 సెకండ్ పార్ట్. సిమిలర్ టు క్వశ్చన్ నెంబర్ 2 సెకండ్ పార్ట్. OPR Limited purchase crude vegetable oil. It does refining of the same. The refining process results in 4 products at the split of a point S, P, N and A. స్ప్లిట్ ఆఫ్ పాయింట్ దగ్గర 4 products వస్తున్నాయి. ఏంటో 4 products? S, P, N and A. ప్రోడక్ట్ A ఈజ్ ఫుల్లీ ప్రాసెస్డ్ అట్ ద స్ప్లిట్ ఆఫ్ అ పాయింట్. స్ప్లిట్ ఆఫ్ పాయింట్ దగ్గర ఫుల్లీ ప్రాసెస్ అయిపోతుంది. ఇది ప్రోడక్ట్ A, లైక్ కాస్టిక్ సోడా ఇన్ ఎర్లియర్ ప్రాబ్లమ్. ప్రోడక్ట్ S, P and N కెన్ బి ఇండివిజువల్లీ ఫర్దర్ రిఫైన్డ్ ఇంటూ SK, PM and NL రెస్పెక్టివ్లీ. ఈ SPN ఏం చేయొచ్చు? ఫర్దర్గా ప్రాసెస్ చేస్తే అదేమవుద్దామా? SK, PM and NL. The joint cost of purchasing the crude vegetable oil and processing it were ₹40,000. ఇంతకుముందు 1 lakh అన్నాడు జాయింట్ ప్రాసెసింగ్ కాస్ట్, ఇప్పుడు ఎంతమ్మా? 40,000. ఇంతకుముందు పీవీసీ ఒకటే ఉంది, బట్ ఇప్పుడు ఎన్ని యాడ్ అయ్యాయి? ఇంకో 2 యాడ్ అయ్యాయి, మొత్తం 3 అయ్యాయి. ఓవరాల్గా 4, ఫర్దర్గా ప్రాసెస్ చేసేది ఎన్ని? 3. అదర్ డీటెయిల్స్ ఆర్ యాజ్ ఫాలోస్. ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ 80,000, 32,000, 36,000. Sale at split off point 20,000, 12,000 and 28,000, 20,000. Sale after further processing. Sale after further processing. You are required to identify the products which can be further processed for maximizing profits and make suitable suggestion. ఇక్కడ సొల్యూషన్ నేను ICA ప్రకారం యాజ్ పర్ ICA తీసుకున్నా, కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా చేయొచ్చు మీరు.
ఫస్ట్ లైన్లో ఏం తీసుకుంటారు, సేల్ వాల్యూ ఆఫ్టర్ ఫర్దర్ ప్రాసెసింగ్, సేల్ వాల్యూ ఆఫ్టర్ ఫర్దర్ ప్రాసెసింగ్. నెక్స్ట్ సేల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్, ఇంక్రిమెంటల్ సేల్ వాల్యూ. మీరే చూడండి ఇక్కడ సేల్ వాల్యూ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఎస్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, సేల్ వాల్యూ 1 lakh ఇంక్రీజ్ అవుతుంది. దానికి ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ ఎంతమ్మా, ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ 80,000. అండ్ నీ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవ్వట్లేదా, ఫర్దర్గా ప్రాసెస్ చేయడం వల్ల నీ ప్రాఫిట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. మరి పి ఇంక్రిమెంటల్ సేల్ వాల్యూ ఎంత, 28,000 నీ సేల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. దానికోసం నువ్వు ఎంత స్పెండ్ చేయాలి, 32,000. ఫర్దర్గా ప్రాసెస్ చేయడం వల్ల లాస్ 4,000. నెక్స్ట్ ఎన్ 20,000 ఇంక్రీజ్ అవుతుంది సేల్ వాల్యూ, బట్ దానికోసం నువ్వు స్పెండ్ చేసేది ఎంత, 36,000. ఏం చేద్దాం, సో నువ్వు ఫర్దర్గా ప్రాసెస్ చేస్తే ఒకటే ప్రాసెస్ చేయాలి, ఏంటది, ఎస్ ఒకటే ప్రాసెస్ చేయాలి. అయిపోయింది క్వశ్చన్ అంతే. You are required to identify the product which can be further processed for maximizing profits and make suitable suggestion. ఎక్కువ ఆలోచించేది ఏం లేదు, ఏం తీసుకుంటారు, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంక్రిమెంటల్ ప్రాఫిట్ ఆర్ లాస్. కాలమ్స్ పర్టికులర్స్ ఎస్పిఎన్, సేల్ వాల్యూ ఆఫ్టర్ ఫర్దర్ ప్రాసెసింగ్ మైనస్ సేల్ వాల్యూ అట్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్. థర్డ్ లైన్లో ఏమొస్తుందమ్మా, ఇంక్రిమెంటల్ సేల్ వాల్యూ మైనస్ ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్, ఇంక్రిమెంటల్ ప్రాఫిట్ ఆర్ లాస్. అంతే. దీనికి ఇక్కడ సొల్యూషన్ ఏదేదో ఉంటుంది. ఏదేదో అంటే ఫస్ట్ జాయింట్ కాస్ట్ని అపోర్షన్ చేస్తాడు. అసలు జాయింట్ కాస్ట్ని అపోర్షన్ చేయాలి అవసరం లేదా, అసలు అవసరమే లేదు. అపోర్షన్ చేసాడు జాయింట్ కాస్ట్, అపోర్షన్ చేసి ఏం చేస్తాడు ఇప్పుడు, ప్రాఫిట్ అట్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసి ప్రాఫిట్ ఇఫ్ ఫర్దర్ ప్రాసెసింగ్ ఇస్ డన్ అని చెప్పి మనం చెప్పింది చెప్తున్నాడు. మీకు అర్థమైందా, ఇంత చేయాలా అవసరం లేదా, అసలు అవసరం లేదు. ఓకే, అర్థమైందా సొల్యూషన్. నెక్స్ట్ చూడనా. సో ఆన్ కంపేరింగ్ ద ఫిగర్స్ ఏం చెప్తాం, ప్రోడక్ట్ పి ఎన్ అండ్ ఏ షుడ్ బి సోల్డ్ అట్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్. ఓన్లీ ఫర్దర్ ప్రాసెసింగ్ ఏం చేయాలి, ఎస్ ఒకటే చేయాలి. అది మీరు మీ ఓన్గా రాయొచ్చు, ఐ మీన్ సెంటెన్స్ అనేది. ఇక్కడున్న సెంటెన్స్ని బై హార్ట్ చేయాలని లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడనా. January 2021. Mayura Chemicals Limited buys a particular raw material at ₹8 per liter. At the end of processing in department 1, the raw material split off into product X, Y and Z. These are 3 joint products X, Y and Z. Raw material ఎంత కొంటున్నాం, ₹8 per liter. Product X is sold at the split off point and with no further processing. X వెంటనే సేల్ చేస్తాం like caustic soda. Product Y and Z require further processing before they can be sold. Product Y is processed in department 2 and product Z is processed in department 3. Following is a summary of the cost and other related data for the year 2019-20. Question అర్థమైందా. డిపార్ట్మెంట్ 1 ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి 3 products X, Y and Z. X అక్కడే సేల్ చేస్తాం, Y and Z ఫర్దర్ ప్రాసెసింగ్ అవుతుంది. సో Y ఏమో డిపార్ట్మెంట్ 2, Z ఏమో డిపార్ట్మెంట్ 3. Particulars and department. Cost of our raw material 4,80,000. Direct labor 70,000, 4,50,000 and 6,50,000. Manufacturing overhead 48 and 2,10,000, 4,50,000. ఈ డిపార్ట్మెంట్ 1లో అయిన కాస్ట్ ఏంటో నథింగ్ బట్ జాయింట్ కాస్ట్. ఈ డిపార్ట్మెంట్ 2లో అయినవి ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ ఆఫ్ Y, డిపార్ట్మెంట్ 3లో అయింది ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ ఆఫ్ Z. X, Y, Z sales 10,000, 15,000, 22,500. Closing inventory 5,000 and 7,500. Nothing but production ఎంత ఉంటుంది, టోటల్ ప్రొడక్షన్ 10,000 ప్లస్ 5,000 15,000. ఇక్కడ ఎంత అయి ఉంటుంది ప్రొడక్షన్ 30,000. అంతేనే కదా. ఓకే, సో సేల్ ప్రైస్ పర్ లీటర్ 30, 64 and 50.
There were no opening and closing inventories of basic raw materials at the beginning as well as at the end of the year. Opening inventory లేదు, closing inventory లేదు, raw material. All finished goods inventory in liters was complete as to processing. Work in progress ఏం లేదు, అన్నీ completed. The company uses NRV method of allocating joint cost. NRV method of joint cost allocation అంటే ఎలా వస్తుంది? Sale value at finishing point minus further processing cost. You are required to prepare schedule showing the allocation of joint cost, calculate the cost of a good sold for each product and the cost of each item in inventory. A comparative statement of gross profit. Simple. First ఏం చేయాలి? Allocation of joint cost. ఎలా వస్తుంది? NRV ఎలా వస్తుంది? ఫస్ట్ సేల్ వాల్యూ అట్ ఫినిషింగ్ పాయింట్ మైనస్ ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్. ఇక్కడ చేసే మిస్టేక్ ఏముంటుందంటే సేల్ వాల్యూ అట్ ఫినిషింగ్ పాయింట్ అంటే 10,000 into 30 తీసుకుంటారు. 10,000 into 30 కాదు మనం చేయాల్సింది. ఏం చేయాలి? 15,000 into 30. ఎందుకు? సేల్ వాల్యూ అట్ ఫినిషింగ్ పాయింట్. సార్ సేల్ చేయలేదు కదా 5,000, 10,000 కదా సేల్ చేసింది, 10,000 into 30 చేయాలి కదా. నువ్వు జాయింట్ కాస్ట్ అపోర్షన్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ తీసుకోవాలి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ తీసుకోవాలా? ప్రొడ్యూస్డ్ తీసుకోవాలి. మీకు అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రొడ్యూస్ చేసిన 15,000, అసలు సేల్స్ 0 అనుకోండి, జాయింట్ కాస్ట్ అపోర్షన్ చేయాలా ఎక్స్కి? తప్పు కదా, అది చేయాలి కదా జాయింట్ కాస్ట్. సో దట్స్ వై ఏంటమ్మా ఇక్కడ. సో వర్కింగ్ చూడండి. టోటల్ ప్రొడక్షన్ ఫర్ 3 products 15,000, 15,000 and 30,000. తెలిసిందే కదా, అది చెప్పాం కదా. సేల్స్ ప్లస్ క్లోజింగ్ ఇన్వెంటరీ. అర్థమైంది? అది ఫస్ట్ పార్ట్. జాయింట్ కాస్ట్ అపోర్షన్ టు ఈచ్ ప్రోడక్ట్. జాయింట్ కాస్ట్ అపోర్షన్ టు ఈచ్ ప్రోడక్ట్ ఎలా వస్తుందమ్మా? సేల్ వాల్యూ అట్ ఫినిషింగ్ పాయింట్ మైనస్ ఏంటి? ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్. ఇక్కడ చూడండి, సేల్ వాల్యూ అట్ ఫినిషింగ్ పాయింట్ 4,50,000. ఎలాగది? 15,000 into 30. అలాగే వై అండ్ జెడ్కి తీసుకుందాం. దానిలోంచి ఏం చేసాం? ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ మైనస్ చేస్తే ఎన్ఆర్వి వచ్చింది, నెట్ రిలైజబుల్ వాల్యూ. ఎంతమ్మా నెట్ రిలైజబుల్ వాల్యూ? ఎక్స్కి 4,50,000, వైకి 3 lakhs అండ్ జెడ్కి 4 lakhs. అదే రేషియోలో ముందు స్లైడ్లో ఏం చేసాం? జాయింట్ కాస్ట్ని అపోర్షన్ చేసాం. నీ జాయింట్ కాస్ట్ ఎంత టోటల్? 5,98,000. ఆ 5,98,000 ఎలా వచ్చింది? క్వశ్చన్లో చూడండి. 4,80,000 ప్లస్ 70,000 ప్లస్ 48,000 డిపార్ట్మెంట్ 1 ఎక్స్పెండిచర్. అర్థమైందా? సో 5,98,000 డివైడ్ బై 11,50,000 ఇంటూ 4,50,000. అలా మనం జాయింట్ కాస్ట్ని ఏం చేసాం? అపోర్షన్ చేసాం. అర్థమైంది ఈ పార్ట్? అర్థమైందా? ఎన్ఆర్వి అండ్ ఎన్ఆర్వి బేసిస్ జాయింట్ కాస్ట్ అలొకేషన్. సెకండ్ పార్ట్ ఏంటమ్మా? క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్ అండ్ క్లోజింగ్ ఇన్వెంటరీ. ఫస్ట్ అలొకేటెడ్ జాయింట్ కాస్ట్ తీసుకున్నా. ఈ అలొకేటెడ్ జాయింట్ కాస్ట్కి ఏం యాడ్ చేయాలి? ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ యాడ్ చేస్తే అప్పుడు నాకు టోటల్ కాస్ట్ వస్తుంది. ఇప్పుడు నాకు ఏమొస్తుందమ్మా? టోటల్ కాస్ట్. ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ 6,60,000 and 11 lakhs. 2,34,000, 8,16,000 and 13,08,000. అదేంటమ్మా? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కాదు, ఐమ్ సారీ, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కాదు. ఇదేంటమ్మా? కాస్ట్ ఆఫ్ ఆ ప్రొడక్షన్. అర్థమైందా మీకు? జాయింట్ కాస్ట్కి ఏం యాడ్ చేస్తే? ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ యాడ్ చేస్తే నాకు వచ్చింది ఏంటి? టోటల్ కాస్ట్, నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ ఆ ప్రొడక్షన్. దానిలోంచి ఏం మైనస్ చేశానమ్మా? కాస్ట్ ఆఫ్ ఆ క్లోజింగ్ ఇన్వెంటరీ. కాస్ట్ ఆఫ్ ఆ క్లోజింగ్ ఇన్వెంటరీ ఏం చేస్తా? 2,34,000 ఇంటూ అక్కడ పర్సంటేజ్ చేసాం, లేదా ఏం చేయొచ్చు? 2,34,000 ఇంటూ 5,000 డివైడెడ్ బై 15,000. 2,34,000 ఇంటూ 5,000 డివైడెడ్ బై 15,000. సెకండ్ కేసులో ఏం లేదు. థర్డ్ కేసులో 13,08,000 డివైడెడ్ బై 30,000 ఇంటూ 7,500. అంతే కదా? క్లోజింగ్ స్టాక్ ఎంత ఉందమ్మా? 7,500 కదా.
మీకు అర్థమైందా? అక్కడ పర్సంటేజ్ అప్లై చేస్తాడు. లేదంటే మీ క్యాలిక్యులేషన్ మీరు రాయండి. ఎలా అవుతుంది క్యాలిక్యులేషన్? టోటల్ 13,08,000 కాస్ట్ అయింది. ఎన్ని యూనిట్స్కి? 30,000 యూనిట్స్కి. ఆ 30,000 యూనిట్స్లో నీ క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది? 7,500. సో క్యాలిక్యులేషన్ ఏమవుద్ది చెప్పండి? 13,08,000 డివైడెడ్ బై 30,000 ఇంటూ 7,500. సో రిమైనింగ్ అమౌంట్ ఏంటమ్మా? కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్. అర్థమైందా? నెక్స్ట్ కంపేర్ గ్రాస్ ప్రాఫిట్ అన్నాడు. ఎలా వస్తుంది గ్రాస్ ప్రాఫిట్? సేల్స్ రెవెన్యూ. సేల్స్ రెవెన్యూ ఈసారి ఎంతమ్మా? 10,000 ఇంటూ 30. 15,000 తీసుకోకూడదు. ప్రాఫిట్ అడిగాడు. అర్థమైందా? జాయింట్ కాస్ట్ అలొకేషన్కి అయితే ఎంత తీసుకుంటాం? 15,000 ఇంటూ 30. ఇప్పుడు ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ ఎంత తీసుకోవాలి? 10,000. సో 10,000 ఇంటూ 30, 15,000 ఇంటూ 64, 22,500 ఇంటూ 50 మైనస్ కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్. గ్రాస్ ప్రాఫిట్. అన్ని కేసెస్లో కూడా గ్రాస్ ప్రాఫిట్ సేమ్. అర్థమైందా? ఈ ప్రాబ్లంలో స్పెషల్ పాయింట్ ఏమైనా ఉందంటే ఏం లేదు, నార్మల్ రొటీన్. కానీ మీకు తెలియాల్సింది ఎన్ఆర్వి ఎలా వస్తుంది. ఎన్ఆర్వి ఎలా వస్తుంది? సేల్ వాల్యూ అట్ ఫినిషింగ్ పాయింట్ మైనస్ ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్. ఎన్ఆర్వి. ఆ ఎన్ఆర్వి రేట్స్లో జాయింట్ కాస్ట్ ఏం చేసాం మనం? అపోర్షన్ చేసాం. అంతే ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లో ఏం చేసాం? ఆ జాయింట్ కాస్ట్కి ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ యాడ్ చేస్తే టోటల్ కాస్ట్ వస్తుంది. ఆ టోటల్ కాస్ట్ నుంచి కాస్ట్ ఆఫ్ క్లోజింగ్ ఇన్వెంటరీ తీసేస్తే కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్. ఇప్పుడు ఎలా వస్తుందమ్మా ప్రాఫిట్? సేల్స్ రెవెన్యూ మైనస్ కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్ ప్రాఫిట్. అంతే. అర్థమైందా? క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. November 2020 question. A company's plant processes 6750 units of raw material in a month to produce two products M and N. The process yield is as under: product M 80%, product N 12%, process loss ఎంతమ్మా? 8%. అంటే 6750 ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ 6750 రాదు. స్ట్రైట్ అవే లాస్ ఎంతమ్మా? 8%. The cost of a raw material is rupees 80 per unit. Processing cost is rupees 2,25,000, of which labor cost is accounted for 66%. Labor is chargeable to product M and N in the ratio of 100:80. Prepare a comprehensive cost statement for each product showing apportionment of a joint cost among products M and N. Total cost of the product M and N. Raw material cost ఎంతమ్మా? 80 rupees per unit. మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 6750. సింపుల్ సొల్యూషనే, అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ మొత్తం 6750లో 80% ఏంటమ్మా? ప్రోడక్ట్ M. N ఎంత? 6750 ఇంటూ 12%. 6750 ఇంటూ 12% ఎంతమ్మా? 8, 10. అయిపోయింది కదా. కాస్ట్ ఆఫ్ ఆ రా మెటీరియల్ ఎంత? 5,40,000. లేబర్ కాస్ట్ ఎంత? 1,48,500. అదర్ కాస్ట్ ఎంతమ్మా? 76,500. టోటల్ కాస్ట్ ఎంత? టోటల్ జాయింట్ కాస్ట్ 7,65,000. మీకు అర్థమైందా? టోటల్ జాయింట్ కాస్ట్ ఎలా వచ్చింది? టోటల్ జాయింట్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ ఆ రా మెటీరియల్ 6750 ఇంటూ 80, లేబర్ కాస్ట్ 2,25,000లో 66%, 148,500. అదర్ కాస్ట్ ఎంత? 2,25,000 మైనస్ 1,48,500, 76,500. మొత్తం జాయింట్ కాస్ట్ ఎంత అయిందమ్మా? 7,65,000. ఇప్పుడు లేబర్ కాస్ట్ 1,48,500 ఏ రేషియోలో అపోర్షన్ చేయమన్నాడు? 100:80. సో 100:80 రేషియోలో 82,500 అండ్ 66,000 అపోర్షన్ చేస్తా. అయిపోయింది. మరి అదర్ జాయింట్ కాస్ట్ చెప్పాడా? చెప్పలేదు కాబట్టి నేను ఫిజికల్ మెథడ్ ఫాలో అవుతున్నా. ఏ మెథడ్ ఫాలో అవుతున్నా? ఫిజికల్ మెథడ్. అందుకని ఏ రేషియోలో అపోర్షన్ చేసా? 5,400:810. రిమైనింగ్ ఇంకెంత ఉంది? జాయింట్ కాస్ట్ 6,16,500. మొత్తం టోటల్ జాయింట్ కాస్ట్ ఎంతమ్మా? టోటల్ జాయింట్ కాస్ట్ 7,65,000. దానిలో 1,48,500 లేబర్. అది ఎలా అపోర్షన్ చేయాలి? రేషియో ఇచ్చాడు 100:80.
ఇంకా 7,65,000లో 1,48,500 పోతే మిగిలింది ఎంత? 6,16,500. ఆ 6,16,500 ఏ రేషియోలో అపోర్షన్ చేయాలి? 5,400:810 రేషియోలో అపోర్షన్ చేస్తా. ఇది టోటల్ ప్రోడక్ట్ కాస్ట్. అర్థమైందా? సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఆఫ్ ప్రోడక్ట్ M 6750 into 80%. N ఎంతమ్మా? 6750 into 12%. 810. అర్థమైందా ఈ చాప్టర్ ఆబ్జెక్టివ్ ఏంటో? ఈ చాప్టర్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా? జాయింట్ కాస్ట్ని అపోర్షన్ చేయండి. ఈ క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందమ్మా? ఓకే. సో విత్ దిస్ లాస్ట్ 4 అటెంప్ట్స్ పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. అలాగే మీకు క్లోరిన్ మన బుక్ ప్రాబ్లం కూడా చెప్పాను. ఓకే, అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యాయి. మీరు ఇంకేమైనా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ మీరు ఈ ప్రాబ్లమ్స్ని తరోగా ప్రాక్టీస్ చేసి 100% పర్ఫెక్ట్ అయితే అప్పుడు ఏం చేస్తారు? మీరు అడిషనల్ ప్రాబ్లమ్స్కి వెళ్ళండి. అండ్ కొంచెం ఫాస్ట్ అయిందని అనిపించవచ్చు, బట్ ఇప్పుడున్న టైంలో మీకు ఇంకొంది 20-25 డేస్ కదా. అండ్ ఇంకోటి ఇది రివిజన్ క్లాస్ కాబట్టి ఇంకెంతకన్నా డీటెయిల్గా మనం చెప్పలేం. ఇంతకన్నా డీటెయిల్గా కావాలంటే ఏంటి మరి. ఓకే, కొంచెం ఎక్కువ అవర్స్ తీసుకోవాలి నేను. సో నవంబర్కి రాయలేరు మీరు, డిసెంబర్కి రాయలేరు, మళ్ళీ ఎప్పుడు రాయాలమ్మా? మేలో. సో అందుకనే అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ చూడండి, చాప్టర్ నెంబర్ 12 సర్వీస్ కాస్టింగ్. మీకు కొన్ని టాపిక్స్ నాకు తెలిసి కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ ఫాస్ట్ అనిపించి ఉండొచ్చు, అది మీరు ప్రాక్టీస్ చేయాలి. కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ లెడ్జర్ పోస్టింగ్ ఇప్పుడు ఈ క్లాస్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పాలంటే కష్టం మీకు. అందుకని ఏం చెప్పాను, ఆల్రెడీ అంతకుముందు ఒక 6 months or 8 months బ్యాక్ ఆల్రెడీ ఒక క్లాస్ అప్లోడ్ అయింది, అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయించాను. కాబట్టి మీరు ఆ వీడియో చూసుకోండి. లేదు మళ్ళీ ఎక్స్టెన్సివ్గా మీకు ఏదైనా టాపిక్ కావాలనిపిస్తే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ టాపిక్ చూడండి, సర్వీస్ కాస్టింగ్. ఆల్రెడీ మనం మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ స్టార్ట్ చేసాం. మన సిలబస్ కానీ చూసుకుంటే ఇంట్రొడక్షన్ టు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, తర్వాత ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ స్టార్ట్ అయ్యాయి, మెటీరియల్, లేబర్ అండ్ ఓవర్ హెడ్. తర్వాత యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ ఆబ్జెక్టివ్ ఏంటి? లింకింగ్ ఓవర్ హెడ్ టు అవుట్పుట్. నెక్స్ట్ ఏంటమ్మా? కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్, మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్. దానిలో ఇంటిగ్రేటెడ్ చూసాం, నాన్ ఇంటిగ్రేటెడ్ కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ చూసాం. నాన్ ఇంటిగ్రేటెడ్ కాస్ట్ అకౌంటింగ్ సిస్టంలో ఫైనాన్స్ కాస్టింగ్ మనం చూసింది ఏంటి? జర్నల్ ఎంట్రీస్ ఇన్ కాస్టింగ్. కాస్టింగ్లో జర్నల్ ఎంట్రీస్ చూసాం, అవునా? కాస్టింగ్లో జర్నల్ ఎంట్రీస్ చూసినప్పుడు కంప్లీట్ చేయడానికి, డబుల్ ఎంట్రీ కంప్లీట్ చేయడానికి మనం యూజ్ చేసిన కంట్రోల్ అకౌంట్ ఏంటి? కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. దాన్ని మనం జనరల్ లెడ్జర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అంటాం. అలాగే దానిలో మనం రికన్సిలియేషన్ చూసాం. కాస్టింగ్ అండ్ ఫైనాన్స్ ప్రాఫిట్స్ ఏమి ఉండవు నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంట్స్లో. అది ఎందుకు అనేది రీజన్స్ కూడా చూసాం మనం, అవునా? హౌ టు రికన్సైల్ చూసాం కదా, అవునా కదా. నెక్స్ట్ రికన్సిలియేషన్ అయిన తర్వాత, కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటమ్మా? యూనిట్ అండ్ బ్యాచ్ కాస్టింగ్. యూనిట్ అండ్ బ్యాచ్ కాస్టింగ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ కాస్టింగ్. అలాగే జాబ్ అండ్ కాంట్రాక్ట్ కాస్టింగ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ కాస్టింగ్. Process costing is a method of costing. Joint and by-product costing is a method of costing. Service costing is also a method of costing. Service costing అయిన తర్వాత స్టాండర్డ్ కాస్టింగ్, కంట్రోల్ టెక్నిక్, కాస్ట్ కంట్రోల్ టెక్నిక్. మార్జినల్ కాస్టింగ్ ఈజ్ ఎ టెక్నిక్. బడ్జెట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్ ఈజ్ ఆల్సో ఎ టెక్నిక్. అర్థమైందా? ఈ మూడు. ఇది మన సిలబస్. టోటల్ 15 చాప్టర్స్ ఉన్నాయి. సో మనం 12th చాప్టర్లో ఉన్నాం, సర్వీస్ కాస్టింగ్. సర్వీస్ కాస్టింగ్ is a method of costing used in service industry. ఎక్కడ యూజ్ చేస్తావు? సర్వీస్ ఇండస్ట్రీ. ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ ascertaining the cost of providing a service. It is used in service sectors like, for example, transportation, buses కానీ, లారీస్ కానీ, అలాగే ట్రైన్స్, ట్రాన్స్పోర్టేషన్, టోల్ రోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ జిఎంఆర్ వాడు రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తే అక్కడ టోల్ ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తారు కదా, సో టోల్ రోడ్స్. ఎలక్ట్రిసిటీ transmission and distribution, hospitals, canteen and restaurants, hotels and lodges, educational institutions, financial institutions, that is banks, insurance. అలాగే information technology enabled services. సో ఇవి సర్వీస్ సెక్టర్స్కి ఎగ్జాంపుల్స్. సో
So it is a method of ascertaining the cost of providing a service. Okay, so service costing రేపు ఇంటర్వ్యూలు అడగవచ్చు నేను. సో సర్వీస్ కాస్టింగ్ ఇంకో నేమ్ ఏంటమ్మా, ఆపరేటింగ్ కాస్టింగ్. సో ఆపరేటింగ్ కాస్టింగ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ కాస్టింగ్ యూజ్డ్ ఇన్ సర్వీస్ ఇండస్ట్రీ. ఓకే, సో ఎగ్జామ్లో అడుగుతాడు క్వశ్చన్స్, ఇంటర్వ్యూలో అడుగుతాడు క్వశ్చన్స్. సో ఆపరేటింగ్ కాస్టింగ్ ఈజ్ అ మెథడ్ ఆఫ్ కాస్టింగ్ వేర్ ఇట్ ఈస్ యూజ్డ్. ఎక్కడ యూజ్ చేస్తాం మనం, సర్వీస్ ఇండస్ట్రీస్లో. సో దానికి ఎగ్జాంపుల్సే ఇవి. సరే, ఇక్కడ మనకి సర్వీస్ కాస్టింగ్లో వాడు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అడగవచ్చు, టోల్ రోడ్ అడగవచ్చు, ఎలక్ట్రిసిటీ అడగవచ్చు, హాస్పిటల్ అడగవచ్చు, హోటల్ అడగవచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అడగవచ్చు, ఏదైనా అడగవచ్చు. మనం కానీ నార్మల్ ట్రెడిషనల్గా చూసుకుంటే మన సిలబస్లో ట్రాన్స్పోర్టేషన్ పైన ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. టోల్ రోడ్ పైన ఒక ప్రాబ్లం, హాస్పిటల్ పైన ఒక ప్రాబ్లం, హోటల్ పైన ఒక ప్రాబ్లం, ఇలా ఉంటాయి. ఎక్కువ ప్రాబ్లమ్స్ దేనిపైన ఉన్నాయి మనకి, ట్రాన్స్పోర్టేషన్ పైన. బట్ లాస్ట్ 4 అటెంప్ట్స్ మనం అనలైజ్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్ పైన రాలేదు క్వశ్చన్ దేనిపైన అడిగాడు, టోల్ రోడ్ పైన, హాస్పిటల్ పైన, హోటల్ పైన, ఇన్సూరెన్స్ పైన. మీకు అర్థమవుతుందా? అంటే ఏంటి, ట్రెడిషనల్గా ట్రాన్స్పోర్టేషన్ పైన ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ ట్రాన్స్పోర్టేషన్ పైన నుంచి అడగట్లేదు క్వశ్చన్స్ దేనిపైన అడిగాడు. అర్థమైందా? ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఐసీఐ స్టడీ మీటర్లో చూస్తే టోల్ రోడ్ పైన ఒక ప్రాబ్లమే ఉంది, అది అడిగాడు. హోటల్ పైన అడిగేశాడు, హాస్పిటల్ పైన ఇప్పటికీ 2 times అడిగాడు న్యూ సిలబస్లో, హాస్పిటల్ పైన. అర్థమైందా? అయితే ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అండ్ టోల్ రోడ్ ప్రాబ్లం రెండు సేమ్ ఉండవు, ఒకేలా ఉండవు, బట్ కాన్సెప్ట్ అయితే సేమ్. నువ్వేం చేయాలి, కాస్ట్ అసర్టైన్ చేయాలి. దేనికి అసర్టైన్ చేయాలి, కాస్ట్ యూనిట్కి. కాస్ట్ యూనిట్ అంటే ఏంటో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. కాస్ట్ యూనిట్ అంటే యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఫర్ విచ్ ద కాస్ట్ ఈజ్ అసర్టైన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆటోమొబైల్ సెక్టర్లో ఉంటే వి అసర్టైన్ ద కాస్ట్ పర్ కార్, కాస్ట్ పర్ లారీ, కాస్ట్ పర్ ట్రాక్టర్. ఆటోమొబైల్ ఇండస్ట్రీ, మనం కార్స్ సేల్ చేస్తాం, బైక్స్ సేల్ చేస్తాం, ట్రాక్టర్ సేల్ చేస్తాం, లారీ సేల్ చేస్తాం. అక్కడ మనం కాస్ట్ దేనికి అసర్టైన్ చేస్తాం, కాస్ట్ పర్ లారీ, కాస్ట్ పర్ కార్, కాస్ట్ పర్ బస్, అవునా కదా? కానీ మనం ఉన్నది ఇప్పుడు ఏంటి, దీనిలో సర్వీస్ ఇండస్ట్రీలో. మరి సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కాస్ట్ యూనిట్ ఏమవుతుంది, కాస్ట్ యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్లో నువ్వు వెళ్ళి స్టే చేసావు అనుకో, హోటల్లో నువ్వు వెళ్ళి స్టే చేస్తే కాస్ట్ అనేది దేనికి అసర్టైన్ చేయాలి, కాస్ట్ పర్ రూమ్ పర్ డే. కాస్ట్ పర్ రూమ్ కూడా కాదు, కాస్ట్ పర్ రూమ్ పర్ డే. నీకు ఛార్జ్ ఎలా లెవీ చేస్తాడు హోటల్లో, 1 డేకి ఛార్జ్ ఉంటుంది, అవునా కదా? 1 డే 1 రూమ్కి ఛార్జ్ ఉంటుంది, అంతేనా కదా? అంటే ఏంటి, యూ హ్యావ్ టు అసర్టైన్ ద కాస్ట్ పర్ రూమ్ పర్ డే. దెన్ నువ్వు దానికి ఏం చేస్తావు, ప్రాఫిట్ యాడ్ చేసుకొని ఫేర్ డిటర్మైన్ చేస్తావు. అంటే హోటల్ కేసులో కాస్ట్ యూనిట్ ఏంటమ్మా, పర్ రూమ్ పర్ డే. అలాగే హాస్పిటల్ కేసులో పర్ బెడ్ పర్ డే. అర్థమైందా? లేదా పర్ రూమ్ పర్ డే, అర్థమవుతుందా? లేదా పర్ సర్జరీ ఉండొచ్చు, పర్ సర్జరీ. సో డిపెండ్స్. సో కాస్ట్ యూనిట్ అంటే యూనిట్ ఆఫ్ అ మెజర్మెంట్ ఫర్ విచ్ ద కాస్ట్ ఈజ్ అసర్టైన్డ్. సో మనకి సర్వీస్ కాస్టింగ్లో మెయిన్ మనకు తెలియాల్సింది, ఇట్ ఈస్ నెసెసరీ టు అండర్స్టాండ్ ద యూనిట్ ఫర్ విచ్ ద కాస్ట్ ఈజ్ టు బి కంప్యూటెడ్. దేనికి నువ్వు కాస్ట్ అసర్టైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ ఉంది, సిటీ బస్సెస్ కేసులో కాస్ట్ నువ్వు దేనికి అసర్టైన్ చేయాలి, కాస్ట్ పర్ ప్యాసింజర్ పర్ కిలోమీటర్. బికాస్ passengers will not travel equal distance. సిటీ బస్లో ప్యాసింజర్ అనేవాడు ఈక్వల్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడు. సో ప్యాసింజర్కి ఫేర్ దేనిపై డిపెండ్ ఉంటుంది, పర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన దాన్ని బట్టి ఫేర్ ఉంటుంది, అవునా కదా? అలాగే టోల్ కూడా దేనిపై డిపెండ్ ఉంటుంది, కిలోమీటర్స్ ట్రావెల్డ్. అర్థమైందా? సో బస్ ఫేర్ ఎలా ఉంటుందమ్మా, పర్ ప్యాసింజర్ పర్ కిలోమీటర్. అంటే బస్ కేసులో కాస్ట్ యూనిట్ ఏంటి, పర్ ప్యాసింజర్ పర్ కిలోమీటర్. అదే ఒకవేళ ట్రైన్స్ కేసులో పర్ టన్ పర్ కిలోమీటర్. ఇవన్నీ మనం బై హార్ట్ చేయాలా సార్ అంటే కామన్ సెన్స్ నువ్వు అప్లై చేయాలి. అర్థమైందా? ఒక సిటీ బస్ ఫేర్ డిటర్మైన్ చేయాలంటే ప్యాసింజర్ వెయిట్ చూడదు, ప్యాసింజర్ హైట్ చూడదు, అవునా కదా? ప్యాసింజర్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాడు అది మాత్రమే చూస్తారు, అవునా? అందుకని ఏంటి అక్కడ కాస్ట్ యూనిట్ పర్ ప్యాసింజర్ పర్ కిలోమీటర్. అర్థమవుతుంది నేను చెప్పింది, అవునా? సరే, ఎగ్జాంపుల్ చూడనా, సర్వీస్ ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్కి కాస్ట్ యూనిట్ ఎగ్జాంపుల్ ఏంటి, ప్యాసింజర్ కిలోమీటర్, పర్ ప్యాసింజర్ పర్ కిలోమీటర్, పర్ క్వింటల్ పర్ కిలోమీటర్, పర్ టన్ కిలోమీటర్ గూడ్స్ క్యారేజ్ అయితే.
ఎలక్ట్రిసిటీ పర్ ప్యాసింజరా? అసలు ఎలక్ట్రిసిటీకి ప్యాసింజర్కి రిలేషన్ ఏమైనా ఉందా? మరి ఎలక్ట్రిసిటీ ఏంటమ్మా? కిలోవాట్ అవర్ కదా, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. కేజెస్ లీటర్స్ కాదు కదా. హాస్పిటల్, పేషెంట్ పర్ డే, రూమ్ పర్ డే, పర్ బెడ్, పర్ ఆపరేషన్. క్యాంటీన్, పర్ ఐటమ్, పర్ మీల్. సినిమా, పర్ టికెట్. హోటల్స్, గెస్ట్ డేస్ ఆర్ రూమ్ డేస్, per room per day. Bank or a financial institution, per transaction, per service. Educational institutes, per course, per student, per batch, per lecture, etc. అంతేనా కదా. IT and ITES, cost per project, per module. Insurance, per policy, per claim, per TP, etc. ఇవి ఎగ్జాంపుల్స్ యూనిట్ ఆఫ్ అ కాస్ట్కి. సో సర్వీస్ కాస్టింగ్ చేయాలంటే ఫస్ట్ మనకి కాస్ట్ యూనిట్ తెలుసుకోవాలి. మీకు అర్థమవుతుందా మెథడ్ ఆఫ్ అ కాస్టింగ్ అండ్ ఏ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తాము, కాస్ట్ యూనిట్ ఏంటో అర్థమైందా? కాస్ట్ యూనిట్ అంటే ఏంటో ఇంట్రొడక్షన్లో మనం చెప్పుకున్నాం. కాస్ట్ యూనిట్ అంటే ఏంటి, కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, కాస్ట్ సెంటర్ అంటే ఏంటి, ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి, రెవెన్యూ సెంటర్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ సెంటర్ అంటే ఏంటి, ఇవన్నీ మన ఇంట్రొడక్షన్లో చెప్పుకున్నాం. గుర్తున్నాయి కదా కాన్సెప్ట్స్? సరే, కంపోజిట్ కాస్ట్ యూనిట్ అంటాం. కంపోజిట్ కాస్ట్ యూనిట్ అంటే ఆల్రెడీ ఇక్కడ మనం చూసాం. కంపోజిట్ కాస్ట్ యూనిట్ పేషెంట్ పర్ డే 10 కిలోమీటర్. కంపోజిట్ కాస్ట్ యూనిట్ అంటే ఒకటి తీసుకోవట్లే నువ్వు. కంపోజిట్ కాస్ట్ యూనిట్ మీన్స్ సమ్టైమ్స్ 2 మెజర్మెంట్ యూనిట్స్ ఆర్ కంబైన్డ్ టుగెదర్ టు నో ద కాస్ట్ ఆఫ్ అ సర్వీస్ ఆర్ ఆపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాసింజర్, కిలోమీటర్, 2 మెజర్మెంట్స్ పర్ ప్యాసింజర్, పర్ కిలోమీటర్, రెండు కూడా ఏం చేస్తాం మనం, కంబైన్ చేస్తున్నాం. సో దాన్ని ఏమంటాం మనం, కంపోజిట్ కాస్ట్ యూనిట్ అంటాం. సమ్టైమ్స్ 2 మెజర్మెంట్ యూనిట్స్ ఆర్ కంబైన్డ్ టుగెదర్ టు నో ద కాస్ట్ ఆఫ్ సర్వీస్ ఆర్ ఆపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ కేసులో ఛార్జ్ అనేది దేనిపైన డిపెండ్ ఉంది, పర్ రూమ్ పర్ డే. రూమ్ అనేది ఒక మెజర్మెంట్, డే అనేది ఒక మెజర్మెంట్, రెండు ఏం చేస్తాం మనం, కంబైన్ చేస్తాం. వాటిని ఏమంటాం, కంపోజిట్ కాస్ట్ యూనిట్. దే ఆర్ కాల్డ్ కంపోజిట్ కాస్ట్ యూనిట్స్. ఎగ్జాంపుల్స్ 10 కిలోమీటర్, passenger kilometer, patient day, etc. Composite unit may be computed in two ways. Composite units may be computed in two ways. ఒకటి వెయిటెడ్ యావరేజ్, దాన్ని మనం అబ్సల్యూట్ అంటాం. రెండవది కమర్షియల్, సింపుల్ యావరేజ్. ఒకటి ఏంటమ్మా అబ్సల్యూట్, రెండోది కమర్షియల్. కమర్షియల్ అంటే ఏంటి, నథింగ్ బట్ సింపుల్ యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లారీ 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. ఎన్ని టన్స్తో, 5 టన్స్తో. సేమ్ లారీ 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది 10 టన్స్తో. 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది 20 టన్స్తో. ఎన్ని టన్స్తో అమ్మా, 20 టన్స్తో. ఇప్పుడు అబ్సల్యూట్ అంటే ఏం చేస్తాం, 10 into 5 ప్లస్ 20 into 10 ప్లస్ 30 into 20. అంటే ఏం చేసాం మనం, వెయిటెడ్ యావరేజ్ చేసాం. వి మల్టిప్లైడ్ కిలోమీటర్స్ విత్ రెస్పెక్టివ్ లోడెడ్ క్వాంటిటీ. సో 10 into 5 ప్లస్ 20 into 10 ప్లస్ 30 into 20 చేస్తే దాన్ని ఏమంటాం మనం, అబ్సల్యూట్ అంటాం, వెయిటెడ్ యావరేజ్ అంటాం. కమర్షియల్ అంటే అది ఏంటంటే మా సింపుల్ యావరేజ్. సింపుల్ యావరేజ్ అయితే ఏం చేద్దాం, సింపుల్ యావరేజ్ అంటే ఏం లేదు, లోడెడ్ క్వాంటిటీ ఉంది కదా, 5 టన్స్, 10 టన్స్, 20 టన్స్, దీన్ని ఏం చేద్దాం, యావరేజ్ చేద్దాం ఫస్ట్. సో 5 + 10 + 20, 5 + 10 + 20, 35 డివైడెడ్ బై 3. ఏం చేద్దాం ఇప్పుడు, ఇంటూ టోటల్ కిలోమీటర్స్, నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్ 10 కిలోమీటర్స్ ప్లస్ 20 ప్లస్ 30 ఎంతమ్మా, 60 కిలోమీటర్స్. 60 కిలోమీటర్స్ ఇంటూ యావరేజ్ లోడెడ్ క్వాంటిటీ. 60 కిలోమీటర్స్ ఇంటూ యావరేజ్ లోడెడ్ క్వాంటిటీ. ఇదేంటి, సింపుల్ యావరేజ్, కమర్షియల్. జనరల్గా మనం క్వశ్చన్స్లో మరి ఏది యూజ్ చేస్తాం, కమర్షియలా అబ్సల్యూటా అంటే క్వశ్చన్స్లో మనం యూజ్ చేసేది అబ్సల్యూట్. ఏంటమ్మా, అబ్సల్యూట్. ఓకే, సో లాస్ట్ 4 అటెంప్ట్స్ కూడా మనకి హాస్పిటల్, టోల్, ఇన్సూరెన్స్ అండ్ అలాగే హోటల్ ఇచ్చాడు కాబట్టి ఈ అటెంప్ట్ మనం ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అర్థమైందా? సో ఎందుకంటే లాస్ట్ 5-6 అటెంప్ట్స్లో అసలు ట్రాన్స్పోర్ట్ అడగలేదు కాబట్టి. సో మీకు ఇది అర్థమైంది కదా కంపోజిట్ కాస్ట్ యూనిట్ అంటే ఏంటో. సరే, ఇంతకీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి సార్ ఇక్కడ సర్వీస్ కాస్టింగ్లో ప్రాబ్లమ్స్, కాస్ట్ అన్నీ అక్యూములేట్ చేయాలి, మొత్తం కాస్ట్ టోటల్ చేయడం, డివైడ్ బై ఏం చేస్తాం, కాస్ట్ యూనిట్, అంతే సింపుల్.
అది నువ్వు టోల్ అయినా, ఇన్సూరెన్స్ అయినా, హాస్పిటల్ అయినా, హోటల్ అయినా, ట్రాన్స్పోర్ట్ అయినా, ఏదైనా సరే ఏం చేయాలి, కాస్ట్ మొత్తం టోటల్ చేయాలి. కాస్ట్ మొత్తం టోటల్ చేసి డివైడ్ బై కాస్ట్ యూనిట్, అంతే, సింపుల్. అయితే స్టేట్మెంట్ ఆఫ్ కాస్ట్ ఫర్ సర్వీస్ సెక్టర్స్, స్టేట్మెంట్ ఆఫ్ కాస్ట్ ఫర్ సర్వీస్ సెక్టర్స్ ఎలా ఉంటాయి? The cost statement for services may be prepared either on the basis of functional classification తీసుకోవచ్చు, or on the basis of variability. ఇక్కడ రిపీట్ అయిందమ్మా. ఫంక్షనల్ క్లాసిఫికేషన్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్, ఫ్యాక్టరీ ఓవర్హెడ్ అలా చేయొచ్చు, ఆర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వేరియబిలిటీ. ఇక్కడ మనం ట్రెడిషనల్గా ఫాలో అయ్యేది ఏంటి, ఫంక్షనల్ క్లాసిఫికేషన్, వేరియబిలిటీ అంటే వేరియబిలిటీ. The cost statement of services may be prepared either on the basis of functional classification or on the basis of variability. బట్ మనం ఫాలో అయ్యేది ఏంటి, మన బుక్స్లో, ఐసీఏ బుక్స్లో కానీ లేదా ఐసీఎంఐ బుక్స్లో కానీ మనం ఫాలో అయ్యేది ఏంటమ్మా, వేరియబిలిటీ. అంటే నువ్వు కాస్ట్ ఏం చేస్తావు, కాస్ట్ షీట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వేరియబిలిటీ ఈజ్ ప్రిపేర్డ్ క్లాసిఫైయింగ్ ఆల్ ద కాస్ట్ ఇంటూ 3 డిఫరెంట్ హెడ్స్. తెలుసు కదా ఆన్ ద బేసిస్ ఆఫ్ వేరియబిలిటీ ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్. ఆ ఫిక్స్డ్ కాస్ట్ మనం ఏమంటాం, స్టాండింగ్ ఛార్జెస్. సెకండ్ వన్ ఏంటమ్మా, వేరియబుల్ కాస్ట్ ఆర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. థర్డ్ వన్ సెమీ వేరియబుల్ కాస్ట్, దాన్ని మనం మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ అంటాం. అంటే నువ్వు తీసుకుంటే ఎలా తీసుకోవాలి హెడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ లారీ అనుకోండి, స్టాండింగ్ ఛార్జెస్, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్, ఇలా కేటగరైజ్ చేస్తాం కాస్ట్ ఆఫ్ అ స్టేట్మెంట్ని. కాస్ట్ స్టేట్మెంట్ని ఎలా కేటగరైజ్ చేస్తాం, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ స్టాండింగ్ ఛార్జెస్, వేరియబుల్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, సెమీ వేరియబుల్ కాస్ట్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్. అర్థమైందా మీకు కాన్సెప్ట్? ఇంకా మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళలేదు. ప్రస్తుతానికి మీకు కాస్ట్ యూనిట్ అంటే ఏంటో అర్థమై ఉండాలి, అండ్ ఈ మెథడ్ ఎక్కడ యూజ్ చేస్తామో తెలిసి ఉండాలి. మనకి ఎట్లాంటి అంటే ఏ ఇండస్ట్రీ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు అర్థమై ఉండాలి, అవునా? లైక్ కాస్ట్ యూనిట్ అంటే ఏంటో తెలిసింది కదా, కంపోజిట్ కాస్ట్ యూనిట్ అంటే ఏంటో తెలిసింది కదా. అలాగే స్టేట్మెంట్ ఆఫ్ అ కాస్ట్ మనం ఎలా కేటగరైజ్ చేయాలి, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్. నెక్స్ట్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అప్రోచ్. ఇది ఆల్రెడీ మనకి ఎగ్జామ్లో అడిగాడు, 4 మార్క్స్ క్వశ్చన్. బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అప్రోచ్ అంటే మనకి రోడ్స్ కన్స్ట్రక్షన్ కానీ, ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్ కానీ, లేదా మెట్రో కన్స్ట్రక్షన్ కానీ ఈ అప్రోచ్లోనే అవుతాయి. జాగ్రత్త, అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి కేర్ఫుల్గా. బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అంటే దాని అర్థం ఏంటి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు జిఎంఆర్ వాడు రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తాడు, అది బట్ బిల్డ్. తర్వాత ఆపరేట్ చేస్తాడు, టోల్ ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తాడు, మెయింటైన్ చేస్తాడు, రోడ్ని ఆపరేట్ చేస్తాడు. అలా ఎన్నాళ్ళు, 20 years, 10-20 years చేస్తాడు, డిపెండ్స్ ఆన్ అన్ అగ్రిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 20 years ఉందనుకోండి, 20 years ఆపరేట్ చేసి ఆ తర్వాత ఏం చేస్తాడమ్మా, ట్రాన్స్ఫర్ ద రోడ్ టు గవర్నమెంట్. ఆ రోడ్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తాడు, గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరు చేశారు, గవర్నమెంట్ కదా. అలాగే మెట్రో కూడా అంతే, ఎవరు బిల్డ్ చేశారు, ఎల్ఎన్టీ. ఆపరేట్ చేసేది ఎవరు, ఎల్ఎన్టీ. ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తాడమ్మా, గవర్నమెంట్కి. ఆ తీరు మీరు చదువుకోండి, మీకు అర్థం అవుతుంది ఈజీగా. కాన్సెప్ట్ అర్థమైందా, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్. ఎయిర్పోర్ట్ జిఎంఆర్ కన్స్ట్రక్షన్ అయింది, జిఎంఆర్ బిల్డ్ ఆపరేట్, నెక్స్ట్ ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే. సో టోల్ రేట్ అనేది ఎలా డిపెండ్ అయి ఉంటుందమ్మా, టోల్ రేట్ డిపెండ్స్ అపాన్ టోల్ డిస్టెన్స్. డిస్టెన్స్ ఎక్కువ ఉందని, ఒక టోల్కి ఇంకో టోల్కి డిస్టెన్స్ ఎక్కువ ఉంటే టోల్ రేట్ ఏంటి, ఎక్కువ ఉంటుంది. The toll rate should have a direct relation with the benefits that the road users would gain from its improvements. The benefits to road users are likely to be in the terms of fuel savings. అంతే కదా, రోడ్ బాగుంటే మనం అసలు బ్రేక్ వేయం, గేర్ మార్చాం, దానివల్ల ఫ్యూయల్ సేవింగ్స్ ఉంటాయి. ఇంప్రూవ్మెంట్ ఇన్ ట్రావెల్ టైం తగ్గిపోద్ది. అండ్ గుడ్ రైడింగ్ క్వాలిటీ, నీ పెయిన్ ఎట్లాంటివి ఉండవు కదా, నీ పెయిన్, బ్యాక్ పెయిన్ అట్లా లాంగ్ రన్లో ఇవన్నీ కూడా ఉండవు. సో అందుకని ఏంటి, మనకి బెనిఫిట్స్ ఎక్కువ వస్తే టోల్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు 4 ways కన్నా 6 waysలో టోల్ రేట్ ఎక్కువ ఉంటుంది, 6 ways కన్నా ఎక్స్ప్రెస్ వేలో టోల్ రేట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో యూజర్ ఫీ ఈజ్ ఈక్వల్ టోల్ డిస్టెన్స్ ఇంటూ టోల్ రేట్ పర్ కిలోమీటర్. ఇప్పటివరకు చెప్పిన థియరీ అర్థమైందా మీకు? ఇప్పుడు మనం ప్రాబ్లమాటిక్ వెళ్దాం. ప్రాబ్లమాటిక్ అనేది అది ఈ థియరీ చూడకుండా మన ప్రాబ్లమ్స్ కూడా చేయొచ్చు. ప్రాబ్లమాటిక్ ఏంటి, మనకు ఉన్న ఎక్స్పెన్సెస్ అన్ని కూడా గ్రూపింగ్ చేయాలి. ఓకే, గ్రూపింగ్ చేస్తాం. సరే గ్రూపింగ్ చేసాం, తర్వాత ఏంటమ్మా నెక్స్ట్,
కాస్ట్ అంతా అక్యూములేట్ చేసాం. కాస్ట్ అక్యూములేట్ చేసి ఏం చేద్దాం, డివైడ్ బై కాస్ట్ యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ లారీ ఉంది లేదా బస్సు ఉంది. బస్ కేసులో ఏం చేయాలి, సిటీ బస్ ఉంది. సిటీ బస్కి ఏమేమి ఎక్స్పెన్సెస్ అవుతాయి, ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ టోటల్ చేయాలి. డ్రైవర్ సాలరీ, క్లీనర్ సాలరీ, డీజిల్, పర్మిట్ ఫీ అన్నీ టోటల్ చేయాలి. అన్నీ టోటల్ చేసి డివైడ్ బై ఏం చేస్తావు, ప్యాసింజర్ కిలోమీటర్. అప్పుడు ఏమొస్తుంది నీకు, కాస్ట్ పర్ ప్యాసింజర్ పర్ కిలోమీటర్. అల్టిమేట్ వచ్చిన టోటల్ కాస్ట్ని డివైడ్ బై నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ చేస్తావు, అప్పుడు కాస్ట్ పర్ ప్యాసింజర్ వస్తుంది. డివైడ్ బై నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ చేస్తే కాస్ట్ పర్ ప్యాసింజర్ పర్ కిలోమీటర్ వస్తుంది. దానికి నీకు కావాల్సిన ప్రాఫిట్ యాడ్ చేస్తే అప్పుడు వచ్చేది ఏంటమ్మా, ఫేర్ పర్ ప్యాసింజర్ పర్ కిలోమీటర్. ఒక ప్యాసింజర్ 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే ఆ ఫేర్ తీసుకుంటాం. 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఇంటూ 2 చేసి తీసుకుంటాం. అర్థమైంది మీకు? ఇప్పుడు నేను ఆ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చెప్పట్లే ఈ క్లాస్లో, ఎందుకంటే అవి మీరు ఆల్రెడీ చేసి ఉంటారు ట్రెడిషనల్గా. సో మీరు ఏవైతే వదిలేసి ఉంటారో అవి నేను చెప్తున్నా. అండ్ లాస్ట్ 4 అటెంప్ట్స్లో ఏం క్వశ్చన్స్ వచ్చాయో ఆ క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే అడిషనల్గా ట్రాన్స్పోర్టేషన్ అట్లీస్ట్ ఒక 2 or 3 ప్రాబ్లమ్స్ చేయండి. అంత కాంప్లికేటెడ్ ఏమి ఉండవు. మీరు భయపడకండి, సార్ చెప్పలేదు మీరు చెప్పకుండా మాకు ఎలా అర్థం అవుతాయి అని అనుకోకండి. సింపుల్ కామన్ సెన్స్, లారీ మీద అనుకోండి లేదా బస్ మీద అనుకోండి, ఏం ఎక్స్పెన్సెస్ అవుతాయి మీకు అర్థం అవుతాయి. ఆ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా టోటల్ చేయండి. డీజిల్ కన్జంప్షన్ ఇస్తాడు, డీజిల్ అక్కడ కాస్ట్ ఎంత అవుతుంది క్యాలిక్యులేట్ చేయండి. అన్ని క్యాలిక్యులేట్ చేసి టోటల్ చేయండి, డివైడ్ బై కాస్ట్ యూనిట్ చేయడం అంతే, సింపుల్. సో ట్రాన్స్పోర్టేషన్ ఒక 2 or 3 ప్రాబ్లమ్స్ చేయండి. ఇప్పుడు మనం ఏం చూద్దామా, పాస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ చూద్దాం. సో పాస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1 ఇన్సూరెన్స్ ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 1 ఇన్సూరెన్స్. చెప్పాను కదా మీకు, ఒక క్లాసిఫికేషన్ ఏంటి, బేస్డ్ ఆన్ ఫంక్షన్ అవ్వచ్చు లేదా బేస్డ్ ఆన్ వేరియబిలిటీ. జనరల్గా మనం బేస్డ్ ఆన్ వేరియబిలిటీకి వెళ్తాం. క్వశ్చన్లో స్పెసిఫిక్గా చెప్పవచ్చు మీరు గ్రూపింగ్ ఈ కేటగిరీలో చేయండి అని. ఎగ్జాంపుల్కి ఈ క్వశ్చన్ నెంబర్ 1 జూలై 2021. ఇది ఐసీఏ స్టడీ మెటీరియల్ క్వశ్చనే, ఐసీఏ స్టడీ మెటీరియల్ క్వశ్చన్. సిఎంఏ ఇంటర్ వాళ్ళు కూడా ఈ క్లాస్ కంప్లీట్గా వినండి. విన్న తర్వాత అప్పుడు నేను మళ్ళీ సపరేట్గా సిఎంఏ ఇన్స్టిట్యూట్ బుక్లో క్వశ్చన్స్ ఏమైనా లేదా సిఎంఏ ఇంటర్ పాస్ట్ పేపర్స్ ఏవైతే ఆ పేపర్స్ నేను డిస్కస్ చేస్తాను. బట్ ఆ వీడియో టైం పడుతుంది. మీన్వెల్ మీరు ఈ క్లాస్ వినేయండి, 100% మీకు యూజ్ అవుతుంది. ఇది మొత్తం 150 మార్క్స్ కవర్ అవుతుంది. ఓకే, సో ఇవి మా సిఎంఏ బుక్స్లో ప్రాబ్లమ్స్ కాదు కదా అలా అనుకోకండి. 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఫ్రమ్ సిఎంఏ బుక్స్ ఓన్లీ. చెప్పాలంటే ఇప్పుడు సిఏ ఇంటర్ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ 80% సిఎంఏ ఇంటర్ బుక్లో కానీ లేదా సిఎంఏ ఫైనల్ బుక్ నుండి కానీ వస్తున్నాయి క్వశ్చన్స్. అర్థమవుతుందా? సో దట్స్ ఐ గుడ్డిగా ఫాలో అయిపోండి, బ్లైండ్గా ఫాలో అయిపోండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 1. MRSL Healthcare Limited has incurred the following expenditure during the last year for its newly launched COVID-19 insurance policy. MRSL Healthcare Limited has incurred the following expenditure during the last year for its newly launched COVID-19 insurance policy. Office administration cost 48 lakhs. Office administration cost ఎంతమ్మా, 48 lakhs. MRSL అనేది హెల్త్ కేర్ లిమిటెడ్. ఫాలోయింగ్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయింది దేనికి, ఫర్ ఇట్స్ న్యూలీ లాంచ్ COVID-19 ఇన్సూరెన్స్ పాలసీ. COVID-19 ఇన్సూరెన్స్ పాలసీ లాంచ్ చేయడానికి ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్ అయ్యాయి. ఏంటి ఎక్స్పెన్సెస్? ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ 48 lakhs. క్లెయిమ్ మేనేజ్మెంట్ కాస్ట్ 3,80,000. క్లెయిమ్ మేనేజ్మెంట్ కాస్ట్ అంటే క్లెయిమ్ మేనేజ్మెంట్ అంటే పేషెంట్ చనిపోయాడు లేదా పేషెంట్ హాస్పిటలైజ్ అయ్యాడు, క్లెయిమ్ చేసుకుంటారు కదా అమౌంట్, ఆ క్లెయిమ్ని మేనేజ్ చేయడం కోసం జెన్యునా కాదా అని. క్లెయిమ్ మేనేజ్మెంట్ కాస్ట్, ఎంప్లాయీ కాస్ట్, పోస్టేజ్ అండ్ లాజిస్టిక్స్, పాలసీ ఇష్యూయన్స్ కాస్ట్, ఫెసిలిటీస్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ మార్కెటింగ్ ఆఫ్ ద పాలసీ, పాలసీ డెవలప్మెంట్ కాస్ట్, పాలసీ సర్వీసింగ్ కాస్ట్, సేల్స్ సపోర్ట్ ఎక్స్పెన్సెస్, ఐటీ కాస్ట్. Number of policies sold, number of policies sold, total insured value of a policies, total insured value అంటే ఒకవేళ పేషెంట్స్ అందరూ కూడా క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు ఎంత, 3,500 crores పే చేయాలి. కాస్ట్ పర్ రూపీ ఆఫ్ ఇన్షూర్డ్ వాల్యూ, కాస్ట్ పర్ రూపీ ఆఫ్ ఇన్షూర్డ్ వాల్యూ ఎంత ఇక్కడ 0.002. మొత్తం ఇన్షూర్డ్ వాల్యూ ఎంత 3,500 కదా, మరి 3,500 crores అంటే కాస్ట్ పర్ రూపీ ఆఫ్ ఇన్షూర్డ్ వాల్యూ ఎంత 0.002. యు ఆర్ రిక్వైర్డ్ టు
Calculate total cost of a COVID-19 insurance policy, segregating the cost into 4 main activities. క్వశ్చన్లో స్పెసిఫిక్గా చెప్పాడు, క్యాలిక్యులేట్ ద టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ అంటే ఏం చేస్తాం, మొత్తాన్ని టోటల్ చేయడం అంతే. కానీ ఇక్కడ ఏమన్నాడు తెలియగా, segregating a cost into 4 main activities, namely marketing and sales support, operations, IT cost, and support functions. Calculate cost per policy. Calculate cost per policy. మీరు ఒక్కసారి క్వశ్చన్ చదువుకోండి, మీ దగ్గర ప్రింట్అవుట్ ఉంది కదా, ప్రింట్అవుట్లో క్వశ్చన్ చదువుకోండి. సో సింపుల్ క్వశ్చన్ అమ్మ ఇది, నార్మల్. ఇప్పుడు చెప్పాను కదా ఇక్కడ కాస్ట్ పర్ రూపీ ఆఫ్ ఇన్షూర్డ్ వాల్యూ ఎంతమ్మా? కాస్ట్ పర్ రూపీ ఆఫ్ ఇన్షూర్డ్ వాల్యూ 0.002. టోటల్ ఇన్సూరెన్స్ వాల్యూ ఎంత? 3,500 crores. అంటే 3,500 crores ఇంటూ 0.002 చేస్తే టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి. సార్ అడిగింది ఏంటి సార్, క్యాలిక్యులేట్ టోటల్ కాస్ట్ ఫర్ COVID-19 ఇన్సూరెన్స్ పాలసీ కదా, వచ్చేసి ఇంకా టోటల్ కాస్ట్ 7 crores. ఇంకా అయిపోయిందా అంటే కాదు. ఎందుకని ఇక్కడ చెప్పాను కదా, సెగ్రిగేటింగ్ ద కాస్ట్ ఇంటూ 4 మెయిన్ యాక్టివిటీస్, నేమ్లీ మార్కెటింగ్ అండ్ సేల్స్ సపోర్ట్, ఆపరేషన్, ఐటీ కాస్ట్ అండ్ సపోర్ట్ ఫంక్షన్. సో 4 కేటగిరీస్గా డివైడ్ చేయమన్నాడు. అండ్ ఇక్కడ క్వశ్చన్లో మనకి ఐటీ కాస్ట్కి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అంటే ఏంటి దాని అర్థం, మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు ఎలా వస్తుంది ఐటీ కాస్ట్? మనకి టోటల్ కాస్ట్ 7 crores అని తెలుసు. ఆ 7 crores నుంచి రిమైనింగ్ కాస్ట్ అని మైనస్ చేస్తే వచ్చేది ఏంటి, ఐటీ కాస్ట్. సింపుల్. ఓకే, సో సింపుల్ క్వశ్చన్, 5 marksకి వచ్చింది, July 2021 క్వశ్చన్. మీరు వీడియో పాజ్ చేసి చదువుకోవాలి క్వశ్చన్. క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ కాస్ట్ ఆఫ్ COVID-19 ఇన్సూరెన్స్ పాలసీ. మార్కెటింగ్ అండ్ సేల్స్ సపోర్ట్, పాలసీ డెవలప్మెంట్ కాస్ట్. ఆబ్వియస్లీ దేనిలో వస్తుంది, పాలసీ డెవలప్మెంట్ కాస్ట్. ఒక పాలసీ మనం డెవలప్ చేయాలి కదా, సో డెవలప్ చేసి మనం సేల్ చేయాలి. పాలసీ డెవలప్మెంట్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ మార్కెటింగ్, సేల్స్ సపోర్ట్ ఎక్స్పెన్సెస్. మొత్తానికి 2,05,90,000. ఏంటమ్మది, మార్కెటింగ్ అండ్ సేల్స్ సపోర్ట్. ఆపరేషన్స్, ఆపరేషన్స్లో ఏంటి, పాలసీ ఇష్యూయన్స్ కాస్ట్, పాలసీ సర్వీసింగ్ కాస్ట్, క్లెయిమ్ మేనేజ్మెంట్ కాస్ట్. ఈ 3 ఏంటమ్మా, ఆపరేషన్స్. సో ఫస్ట్ టైమే కేటగరైజ్ చేయడం రాదు మీకు, ఒకసారి చూస్తేనే. ఫస్ట్ టైం మనకి కామన్ సెన్స్ అప్లై చేసి అన్ని కేటగరైజ్ చేయలేము. డెఫినెట్గా క్వశ్చన్ ఏంటి ఒకసారి చూస్తేనే అర్థమవుతుంది. ఐటీ కాస్ట్, మరి ఐటీ కాస్ట్ ఎంత? టోటల్ కాస్ట్ తెలుసు మనకి ఎంత, టోటల్ కాస్ట్ 3,500 ఇంటూ 0.002, 7 crores. ఆ 7 crores నుంచి ఏం మైనస్ చేసాం మనం, రిమైనింగ్ కాస్ట్ 4,79 lakhs చేసాం. అప్పుడు మనకు వచ్చింది ఏంటమ్మా, ఐటీ కాస్ట్. రిమైనింగ్ కాస్ట్ 4,79 lakhs ఎలా వచ్చింది, మార్కెటింగ్ అండ్ సేల్స్ 2 crores సంథింగ్, ఆపరేషన్స్ 1 crore సంథింగ్, సపోర్ట్ అండ్ ఫంక్షన్స్ 1 crore సంథింగ్. అర్థమైందా? ఓకే, అర్థమవుతుందమ్మా? సో మొత్తానికి సపోర్ట్ ఫంక్షన్స్లో ఏంటమ్మా, పోస్టేజ్ అండ్ లాజిస్టిక్స్, ఫెసిలిటీస్ కాస్ట్, ఎంప్లాయీస్ కాస్ట్, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ఇవన్నీ సపోర్ట్ ఫంక్షన్స్. సో మొత్తానికి టోటల్ కాస్ట్ ఎంత, 7 crores. ఈ గ్రూపింగ్ చూసుకోండి మీరు, గ్రూపింగ్. సో మార్కెటింగ్ అండ్ సేల్స్ సపోర్ట్, ఆపరేషన్స్, ఐటీ కాస్ట్, సపోర్ట్ ఫంక్షన్స్. మీకు ఒకవేళ ఫర్ సపోజ్ ఎంప్లాయీ కాస్ట్ కూడా మీకు ఆపరేషన్స్ అని అనిపించింది అనుకోండి, ఎగ్జాంపుల్కి కింద ఒక నోట్ మెన్షన్ చేయండి, కింద ఒక నోట్ మెన్షన్ చేయండి. అర్థమవుతుందా మీకు? సో మొత్తం 7 crores టోటల్ కాస్ట్. కాస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ పర్ పాలసీ ఎంత అవుద్దాము కాస్ట్, 7 crores డివైడెడ్ బై మొత్తం ఎన్ని పాలసీస్, 2,800. మొత్తానికి ఒక పాలసీ కాస్ట్ ఎంత, 25,000 పాలసీ అవుతుంది. 25,000 కాస్ట్ పర్ పాలసీ. క్లియర్ కదా క్వశ్చన్ నెంబర్ 1? దీనిలో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అంటే లేవు. ఒకటి, టోటల్ కాస్ట్ నుంచి నువ్వు ఏం మైనస్ చేయాలి, ఐటీ కాస్ట్. అది కూడా నీకు ఎప్పుడు తెలుస్తుంది, ఫస్ట్ టైం ఎవరికి తెలియదమ్మా, ఒకసారి చూస్తేనే దీని సొల్యూషన్ అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ABC Healthcare runs an intensive medical care unit. For this purpose, it has hired a building at a rent of rupees 50,000 per month with the agreement to bear the repairs and maintenance charges also. ఒక మెడికల్ కేర్ యూనిట్ రన్ చేస్తాం, దానికోసం ఒక బిల్డింగ్ హైర్ చేసుకున్నారు. ఎంతమ్మా బిల్డింగ్ కాస్ట్, 50,000 per month with agreement to bear the repairs and maintenance charges also.
The unit consists of 100 beds and 5 more beds can comfortably accommodated when the situation demands. యూనిట్ ఎన్ని బెడ్స్ ఉన్నాయి? 100 బెడ్స్ ఉన్నాయి. 5 బెడ్స్ కావాలంటే మనం యాడ్ చేయొచ్చు. Though the unit is open for patients all the 365 days in a year, scrutiny of accounts for the year 2020 reveals that only for 120 days in a year, the unit had the full capacity of 100 patients per day, and for another 80 days, it had on an average 40 beds occupied per day. Obviously, అంతే కదా, 365 days 100% ఆక్యుపేషన్ ఉండదు కదా. జనరల్గా వింటర్ సీజన్లో ఎక్కువ వస్తాయి, ఆక్యుపెన్సీ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, మొత్తం 100 బెడ్స్ ఉన్నాయి. 100 బెడ్స్లో 120 డేస్ మాత్రమే ఫుల్ కెపాసిటీ ఆక్యుపై అయింది. 80 డేస్ ఏంటమ్మా, ఆన్ అన్ యావరేజ్ 40 బెడ్స్ ఆక్యుపై అయ్యాయి. బట్ దేర్ వర్ అకేషన్స్ వెన్ ద బెడ్స్ వర్ ఫుల్, ఎక్స్ట్రా బెడ్స్ వర్ హైర్డ్ అట్ ఎ ఛార్జ్ ఆఫ్ ₹50 per bed per day. బట్ దేర్ వర్ అకేషన్స్ వెన్ ద బెడ్స్ వర్ ఫుల్, సో బెడ్ ఫుల్ అయినప్పుడు ఎక్స్ట్రా బెడ్స్ కూడా కావాల్సి వచ్చింది. ఎక్స్ట్రా బెడ్ ఎంత హైర్ చేసుకుందాం, 50 per day per bed. This did not come to more than 5 beds above the normal capacity on any one day. This did not come to more than 5 beds above the normal capacity on any one day. So more than 5 beds అయితే ఎప్పుడు ఏ రోజు జరగల. మన కెపాసిటీ ఎంత ఎన్ని యాక్సెప్ట్ చేయగలం, ఎక్స్ట్రా 5. The total higher charges of the extra beds incurred for the whole year amounted to ₹20,000. మొత్తం ఎంత అయిందమ్మా, 20,000 అయింది. సో 5 బెడ్స్ పర్ బెడ్ 50 అంటే టోటల్ ఎంతమ్మా, 250 కదా. ఓకే, టోటల్ 20,000 అయింది. పర్ డే 5 డేస్కి ఎంత అవుతుంది, సార్ పర్ డే 5 బెడ్స్కి ఎంత అవుతుంది, 250 కదా. అంటే మనం ఎన్ని డేస్ హైర్ చేసుకున్నట్టు, 20,000 డివైడ్ బై 250. సో నథింగ్ బట్ 80 డేస్. ఎంతమ్మా, 80 డేస్. నథింగ్ బట్ ఈ ఫుల్ కెపాసిటీ ఉంది చూసారా, అప్పుడే నువ్వేం చేసావు, ఎక్స్ట్రా 5 బెడ్స్ని కూడా హైర్ చేసుకున్నావు. ఈ క్వశ్చన్ సెకండ్ టైం అడగడం న్యూ సిలబస్లో. ద యూనిట్ ఎంగేజ్డ్ expert doctors from outside to attend on the patients, and the fees were paid on the basis of number of patients attended and time spent by them, which on an average worked out to ₹30,000 per month in the year 2020. సో బయట నుంచి ఎక్స్పర్ట్ డాక్టర్స్ వస్తున్నారు. ఆ ఎక్స్పర్ట్ డాక్టర్స్కి ఫీ ఎలా పే చేస్తాం, బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అండ్ ద టైమ్ స్పెంట్ బై దెమ్, which on an average worked out to ₹30,000 per month. ఓకే, సో అంటే డాక్టర్స్ నువ్వు పే చేసేది ఎలా అమ్మా, ఆన్ ద బేసిస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్. ద పర్మనెంట్ స్టాఫ్ ఎక్స్పెన్సెస్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద యూనిట్ వర్ యాజ్ ఫాలోస్. 2 supervisor each at a per month salary of 5,000, 4 nurses each at a per month salary of 3,000, 2 ward boys each at a per month salary of 1,500. మీరే చెప్పండి, ఇది ఫిక్స్డా వేరియబులా? ఫిక్స్డ్. మరి డాక్టర్స్ది వేరియబుల్, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అన్నాడు. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ సెమీ వేరియబుల్. ఫుడ్ సప్లైడ్ టు పేషెంట్స్ వేరియబుల్. కేర్ టేకర్ అండ్ అదర్ సర్వీసెస్ ఫర్ పేషెంట్స్, లాండ్రీ చార్జెస్ ఫర్ బెడ్ లైనన్, medicines is applied, cost of oxygen, etc., other than directly borne for treatment of a patient. General administration charges allocated to the unit 71,000. Required. What is the profit per patient day made by the unit in the year 2020? If the unit recovered an overall amount of ₹200 per day on an average from each patient. Each patient దగ్గర నుంచి ఎంత తీసుకుందాం, ₹200 per day. ఓకే, అంటే పర్ డే పర్ పేషెంట్ ఎంతమ్మా, ₹200. ద యూనిట్ వాంట్స్ టు వర్క్ ఆన్ అ బడ్జెట్ ఫర్ ద ఇయర్ 2021, బట్ ద నెంబర్ ఆఫ్ పేషెంట్స్ రిక్వైరింగ్ మెడికల్ కేర్ ఈజ్ అ వెరీ అన్సర్టన్ ఫ్యాక్టర్. అస్యూమింగ్ దట్ సేమ్ రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్ ప్రివైల్ ఇన్ ద ఇయర్ 2021 in the first instance, work out number of patient days required by the unit to break even. తెలుసుగా బ్రేక్ ఈవెన్ అంటే నో ప్రాఫిట్ నో లాస్. సో నో ప్రాఫిట్ నో లాస్ సిచ్యువేషన్కి మనం రీచ్ అవ్వాలంటే సో ఎంతమంది పేషెంట్స్ కావాలి, పేషెంట్ డేస్ అడిగింది ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ పేషెంట్ డేస్. క్వశ్చన్ మళ్ళీ ఒక్కసారి మీరు చదువుకోండి. మెడికల్ కేర్ యూనిట్ ఏదో స్టార్ట్ చేస్తాం, రెంట్ ఇచ్చాడు, రెంట్తో పాటు 100 బెడ్స్ అన్నాడు, ఎక్స్ట్రా 5 బెడ్స్ యాడ్ చేయొచ్చు అన్నాడు. సో 2020లో 120 డేస్
The unit had the full capacity of 100 patients per day, and for another 80 days it had on an average only 40 beds occupied per day. 120 days ఏమో ఫుల్ కెపాసిటీ, 80 డేస్ ఏంటి 40 బెడ్స్. అయితే ఎక్స్ట్రా బెడ్స్ 5 యాడ్ చేసాం. అలా ఎన్ని రోజులు యాడ్ చేసి ఉండొచ్చు అంటే 80 డేస్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే. అర్థమైందా? మొత్తం 120 డేస్ ఫుల్ కెపాసిటీ, బట్ 120 డేస్ ఫుల్ కెపాసిటీ అయితే నువ్వు 5 బెడ్స్ ఎక్స్ట్రా యాడ్ చేసావు. ఎన్ని డేస్? 80 డేసే యాడ్ చేసావు. అర్థమైందా? సో ఆ బెడ్ బయట నుంచి హైర్ చేసుకున్నావు కదా, పర్ బెడ్ ఎంత? 50 రూపీస్. అంటే 5 బెడ్స్కి ఎంత అవుద్ది? 250. టోటల్గా ఎంత అయింది నీకు? 20,000. దాన్ని బట్టి మనం ఎన్ని డేస్ హైర్ చేసుకున్నట్టు 5 బెడ్స్ని ఎక్స్ట్రా? 80 డేస్. సో యూనిట్స్ ఎంగేజ్డ్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ అన్నాడు 30,000 పర్ మంత్. ఇదేంటో ఆన్ ద బేస్ ఆఫ్ పేషెంట్స్ కాబట్టి వేరియబులా ఫిక్స్డా? వేరియబుల్. ఇవి ఇచ్చిన ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఏం చేయాలి మనం? సెగ్రిగేట్ చేసుకోవాలి. సెగ్రిగేట్ చేసుకొని కాస్ట్ అసార్ట్ ఏం చేసి ప్రాఫిట్ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేయాలి. ప్రాఫిట్ పర్ పేషెంట్ డే. సింపుల్. మీరు ఒకసారి క్వశ్చన్ చదువుకోండి. క్వశ్చన్ చదువుకున్న తర్వాత సొల్యూషన్ చూద్దాం. ఆన్సర్ ఫస్ట్ వర్కింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పేషెంట్ డేస్. 100 బెడ్స్ ఫుల్ ఆక్యుపై కదా, ఎన్ని డేస్ అమ్మా? 120 డేస్. సో అందుకని ఏం చేసాం? 100 × 120 డేస్ 12,000. అర్థమైందా? బెడ్ డేస్ లేదా పేషెంట్ డేస్. 100 బెడ్స్ ఇంటూ 120 12,000. 40 బెడ్స్ ఇంటూ 80 ఎంతమ్మా? 3,200. ఎక్స్ట్రా బెడ్స్ ఎన్ని? ఓవరాల్గా కాస్ట్ ఎంత? 20,000 అన్నాడు కదా, ఒక బెడ్కి ఎంత? 50. ఈ 400 ఎలా వచ్చింది? 20,000 డివైడెడ్ బై 50 ఎంతమ్మా? 400. లేదా ఎలా చేయొచ్చు? నీకు రోజుకి 5 బెడ్స్ కదా, రోజు కిందమ్మా 5 బెడ్స్, ఒక బెడ్కి ఎంత? 50 రూపీస్. టోటల్ ఎంత? 250. టోటల్ ఓవరాల్గా నీకు ఎంత అయింది హైర్ ఛార్జెస్? 20,000. 20,000 డివైడ్ బై 250 చేస్తే ఎన్ని డేస్? 80 డేస్. అంటే 80 డేస్ నీ దగ్గర ఉన్న 100 బెడ్స్ సరిపోవాలా, ఎక్స్ట్రా ఒక 5 బెడ్స్ తీసుకుందాం. ఆ ఎక్స్ట్రా 5 బెడ్స్కి ఎంతమ్మా? ఎంత? అర్థమైందా? సో కాబట్టి ఎంత? 80 × 5 బెడ్స్. ఈ 400 ఎలా వచ్చిందంటే 80 × 5 బెడ్స్ చేయొచ్చు, లేదా స్ట్రైట్ అవే ఏం చేయొచ్చమ్మా? 20,000 ఓవరాల్ కాస్ట్ డివైడెడ్ బై పర్ బెడ్ ఎంత? 50. సో మొత్తం నువ్వేం చేసావు? 5 బెడ్స్ హైర్ చేసుకుని అలా ఎన్ని డేస్? 80 డేస్. సో 400. సో టోటల్ ఎంతమ్మా? 15,600. ఈ క్యాలిక్యులేషన్ అర్థమైందా? పేషెంట్ డేస్ క్యాలిక్యులేట్ చేసాం. పేషెంట్ డేస్ అంటే నథింగ్ బట్ బెడ్ డేస్. బెడ్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ బెడ్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్. 100 బెడ్స్ ఉన్నాయి, ఎన్ని డేస్? 120 డేస్. 40 బెడ్స్ ఎన్ని డేస్? 80 డేస్. ప్లస్ ఎక్స్ట్రా బెడ్స్ ఎన్ని? 5 బెడ్స్ ఎన్ని డేస్? 80 డేస్. లేదా ఏం చేయొచ్చు మనం? 20,000 డివైడెడ్ బై 50. సో ఓవరాల్గా 15,600 బెడ్ పేషెంట్ డేస్. ఎందుకు క్యాలిక్యులేట్ చేసాం? క్వశ్చన్లో నేను అడిగింది ఏంటి? ప్రాఫిట్ పర్ పేషెంట్ డే. ప్రాఫిట్ పర్ పేషెంట్ డే. సో దట్స్ వై. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ. ఇన్కమ్ ఫర్ ద ఇయర్. నువ్వు 200 రూపీస్ ఛార్జ్ చేసావు. ఎంత ఛార్జ్ చేసామా? 200 రూపీస్ పర్ పేషెంట్ పర్ డే. అంటే నీ టోటల్ రెవెన్యూ ఎంత? 200 × 15,600 31,20,000 అయిపోయింది కదా. ఇప్పుడు వేరియబుల్ కాస్ట్. నీకు డాక్టర్ కాస్ట్ ఏం చెప్పాడు? డాక్టర్ ఫీజు బేస్డ్ ఆన్ పేషెంట్స్ అన్నాడు కదా. సో దట్స్ వై 30,000 × 12 3,60,000. ఫుడ్ టు పేషెంట్స్ వేరియబుల్. ఆబ్వియస్లీ పేషెంట్స్ ఇంక్రీజ్ అయితే ఫుడ్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. కేర్ టేకర్ అదర్ సర్వీసెస్ టు పేషెంట్స్, అది కూడా ఏంటమ్మా? వేరియబుల్. పేషెంట్స్ ఇంక్రీజ్ అయితే కేర్ టేకింగ్ ఛార్జెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. లాండ్రీ ఛార్జెస్ వేరియబుల్. మెడిసిన్ వేరియబుల్. ఈ బెడ్ హైర్ ఛార్జెస్ ఉన్నాయి కదా, ఎక్స్ట్రా బెడ్స్, అది కూడా ఏంటి? వేరియబుల్. సో టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎంత? 13,65,000. ఇక్కడ మనకు వచ్చింది ఏంటమ్మా? కాంట్రిబ్యూషన్. అర్థమైందా? రెంట్ ఏంటమ్మా? ఫిక్స్డ్ 50,000 పర్ మంత్ అన్నాడు ఇంటూ 12 6 lakhs. సూపర్వైజర్ ఫిక్స్డ్ 2 persons ఉన్నారు 5,000 ఇంటూ 12 months 1,20,000. నర్సెస్ 4 persons ఇంటూ 3,000 ఇంటూ 12. వార్డ్ బాయ్స్ 2 persons ఇంటూ 1,500 ఇంటూ 12. రిపేర్స్ కూడా ఏంటమ్మా? రిపేర్స్ వేరియబుల్ అవుతుంది కదా. రిపేర్స్ ఏంటి?
ఫిక్స్డ్ లేదా సెమీ వేరియబుల్ అవుద్ది. ఇక్కడ మనం సెమీ వేరియబుల్ అనే కేటగిరీ తీసుకోలేదు, ఫిక్స్డ్గా తీసుకున్నాం. కాస్ట్ ఆఫ్ ఆక్సిజన్ 75,000. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అలొకేటెడ్ 71,000. సో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 10,74. సో ప్రాఫిట్ ఎంతమ్మా 6,81,000. సార్ ఆక్సిజన్ ఏంటి సార్ మరి ఫిక్స్డ్గా తీసుకున్నారంటే క్వశ్చన్లో చెప్పాడు, ఏమని చెప్పాడు, కాస్ట్ ఆఫ్ ఆక్సిజన్ అదర్ దాన్ డైరెక్ట్లీ బార్న్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ పేషెంట్స్. ట్రీట్మెంట్ ఆఫ్ పేషెంట్స్కి యూస్ చేసిన ఆక్సిజన్ కాదు ఇది, జనరల్గా అంటే ఫిక్స్డ్గా మనం మెయింటైన్ చేసిన ఆక్సిజన్. ఓకే, సో దట్స్ వై మనం ఆక్సిజన్ ఎలా తీసుకున్నాం, వేరియబులా ఫిక్స్డా? ఫిక్స్డ్. జనరల్గా అయితే ఆక్సిజన్ ఎక్కడ వస్తుంది, ఏమని సార్ పేషెంట్స్కి ఆక్సిజన్ మనం సప్లై చేస్తాం కదా, అది వేరియబుల్ అవుతుంది కదా, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇంక్రీజ్ అయితే ఆక్సిజన్ సప్లై కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా అని చెప్పి మనం ఎక్కడ తీసుకోవాలి, వేరియబుల్. కానీ క్వశ్చన్లో క్లియర్గా ఏం చెప్పాడు, అదర్ దాన్ డైరెక్ట్లీ బార్న్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ పేషెంట్స్ అన్నాడు. సో దట్స్ ప్రాఫిట్ ఎంతమ్మా 6,81,000. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అండ్ ప్రాఫిట్ పర్ పేషెంట్. టోటల్ కాంట్రిబ్యూషన్ 17,55,000. పేషెంట్ డేస్ ఎంతమ్మా 15,600. సో కాంట్రిబ్యూషన్ పర్ పేషెంట్ ఎంత 112.5. టోటల్ ప్రాఫిట్, టోటల్ పేషెంట్ డేస్, ప్రాఫిట్ పర్ పేషెంట్ డే 43.65. ఇది ఓకే కదా, సింపుల్ కదా. ఓకే, ఈ క్వశ్చన్లో స్పెషల్ పాయింట్ ఏమైనా ఉంటే పేషెంట్ డేస్ క్యాలిక్యులేషన్ అండ్ అలాగే కేటగరైజింగ్ ఎక్స్పెన్సెస్ ఇంటూ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్. ఏది ఫిక్స్డ్ ఏది వేరియబుల్ చూసుకోవాలంతే. అండ్ మొత్తం మనం 12 monthsకి అక్యూములేట్ చేసాం అన్నీ కూడా, పేషెంట్ డేస్, కాస్ట్ కూడా. బ్రేక్ ఈవెన్ పాయింట్ అన్నాడు. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎలా వస్తుందమ్మా, మార్జినల్ కాస్టింగ్ ఇంకా అవ్వలేదు మనకి. సో మార్జినల్ కాస్టింగ్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బట్ జనరల్గా ఏంటి మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎలా వస్తుంది, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఇక్కడ యూనిట్ అంటే ఏంటి, పేషెంట్ డే కదా. సో దట్స్ వై ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ పేషెంట్ డే. అందుకని ఏం చేసాం, 10,74,000 డివైడ్ బై 112.5. ఇది 9,547 పేషెంట్ డేస్. అండ్ 15,600 పేషెంట్ డేస్ అవసరం లేదు మనకి. మనం బ్రేక్ ఈవెన్ పాయింట్కి రీచ్ అవ్వాలంటే 9,547 పేషెంట్ డేస్ చాలు. క్లియర్ ఈ క్వశ్చన్, అర్థమైందా సొల్యూషన్. సో ఈ క్వశ్చన్లో మీరు చూసుకోవాల్సింది ఏంటమ్మా, ఏది ఫిక్స్డ్ ఏది వేరియబుల్, పేషెంట్ డేస్ క్యాలిక్యులేషన్. ఓకే, నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 3, November 2020 క్వశ్చన్, టోల్ క్వశ్చన్ ఇది. SEZ Limited built a 120 km long highway and now operates a toll rate to collect tolls. The company has invested rupees 900 crores to build the road and has estimated that a total of 120 crore vehicle will be using highway during the 10 years toll collection tenure. The other costs for the month of June 2020 are as follows. Toll road distance ఎంతమ్మా 120 kilometers. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీ 900 crores. మొత్తం ఎన్ని వెహికల్స్ తిరుగుతాయని ఎక్స్పెక్టేషన్ 120 crore వెహికల్స్. ఓకే, ద హైవే డ్యూరింగ్ ద 10 years టోల్ కలెక్షన్ టెన్యూర్. ఈ కంపెనీ ఎన్ని ఇయర్స్ యూజ్ చేసుకుంటుంది, 10 years. 10 years. The other costs for the month of June 2020 are as follows. Salary, collection personnel 3 shifts 5 persons per shift. ఇప్పుడంటే ఫాస్ట్ ట్యాగ్ వచ్చింది కాబట్టి నెంబర్ ఏంటమ్మా తగ్గిపోద్ది. ఓకే, సో కలెక్షన్ పర్సనల్ 3 shifts and 5 persons per shift. సూపర్వైజర్ 3 shifts and 2 persons per shift. సెక్యూరిటీ పర్సనల్ 2 shifts and 2 persons per shift. టోల్ బూత్ మేనేజర్ ఇచ్చాడు. ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్ మెయింటెనెన్స్ కాస్ట్. The company needs 30% profit over total cost required. Calculate cost per kilometer. First మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, కాస్ట్ పర్ కిలోమీటర్. అండ్ నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద టోల్ రేట్ పర్ వెహికల్. టోల్ రేట్ పర్ వెహికల్ అర్థమైందా, సింపుల్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇప్పుడు మనం June 2020 కదా క్యాలిక్యులేట్ చేయాల్సింది. సో పర్ మంత్ కాస్ట్ తీసుకుందాం. పర్ మంత్ టోటల్ నీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిందమ్మా 900 crores. ఎన్ని ఇయర్స్కి, 10 years కదా. ఇప్పుడు ఏం చేద్దాం మనం, 900 crores డివైడ్ బై 10 ఎంత 90 crores పర్ యానం వచ్చింది. డివైడ్ బై 12 చేయి, పర్ మంత్ ఎంతమ్మా, పర్ మంత్ 7,50 lakhs. ఎంత 7,50 lakhs. అంటే నీ క్యాపిటల్ కాస్ట్ని అమౌంటైజ్ చేసాం.
సో 1 మంత్కి ఎంత 7 crore 50 lakhs. తర్వాత ఏం చేద్దాం, ఈ కాస్ట్లన్నీ కూడా యాడ్ చేద్దాం. సింపుల్, ఈ కాస్ట్లన్నీ యాడ్ చేసి డివైడ్ బై ఏం చేద్దాం, నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ చేద్దాం. చేస్తే ఏమొస్తుంది మనకి, కాస్ట్ పర్ కిలోమీటర్. అదేనా, దానికి ప్రాఫిట్ యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, టోల్ రేట్ పర్ కిలోమీటర్. సో దాన్ని ఏం చేయాలి, ఇంటూ 120 చేస్తే టోల్ రేట్ పర్ వెహికల్ వస్తుంది. అర్థమైందా? చూడడానికి కొత్తగా అనిపిస్తుంది ఈ ప్రాబ్లం, మనం కొంచెం కామన్ సెన్స్ అప్లై చేయాలి. మనం ఆ టోల్ రోడ్ వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 900 crores అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు. ఎక్స్పెన్స్ అన్ని టోటల్ చేస్తాం, డివైడ్ బై నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ చేస్తే కాస్ట్ పర్ కిలోమీటర్ వస్తుంది. సో వీడియో పాజ్ చేసి క్వశ్చన్ చూసుకోండి, ఆన్సర్ చూడండి. సింపుల్, కాస్ట్ పర్ కిలోమీటర్ అడిగాడు, క్యాలిక్యులేట్ కాస్ట్ పర్ కిలోమీటర్. ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ ఎంత, 900 crores కదా, 900 crores. సో 900 crores ఎన్ని ఇయర్స్, 10 years. 10 years మనం టోల్ కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే పరాణం ఎంత, పరాణం మన ఇన్వెస్ట్మెంట్ ఎంత, 90 crores. సో పర్ మంత్ ఎంత అంటే ఏం చేస్తాం, 90 crores డివైడెడ్ బై 12 అంటే ఎంత, 7.5 crores. దానికి నువ్వు అదర్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే టోటల్ కాస్ట్ వస్తుంది, దాన్ని డివైడ్ బై కిలోమీటర్స్ చేస్తే కాస్ట్ పర్ కిలోమీటర్. సింపుల్. చూడండి, అపోర్షన్మెంట్ ఆఫ్ క్యాపిటల్ కాస్ట్. అపోర్షన్మెంట్ ఆఫ్ క్యాపిటల్ కాస్ట్ ఎంత, క్యాపిటల్ కాస్ట్ 900 crores డివైడ్ బై 10 ఇంటూ 1/12, 7 crore 50 lakhs. Salary to collection personnel, salary to supervisor, salary to security personnel, salary to toll booth manager. అన్నీ పర్ డే ఇచ్చాడు కాబట్టి ఏం చేసాం, ఇంటూ 30 days చేసాం. హాలిడేస్ ఏమి ఉండవు, టోల్ కలెక్షన్ ఏంటి, సండే కూడా కలెక్ట్ అవుతుంది కదా, అందుకని ఇంటూ 30 days. జూన్లో 30 days కదా ఉండేది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్. టోటల్ కాస్ట్ వచ్చింది 8 crore 4,72,000. క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ పర్ కిలోమీటర్ ఏం చేసాం, డివైడ్ బై 120. సో పర్ కిలోమీటర్ ఎంత కాస్ట్ అవుతుందమ్మా, 6,70,000. నేను చెప్తుంది పర్ మంత్. పర్ మంత్ ఎంత కాస్ట్, 6,70,000. నెక్స్ట్ అడిగింది ఏంటి మనకి, సెకండ్ పార్ట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ టోల్ రేట్ పర్ వెహికల్. ఎలా వస్తే చెప్పండి మీరే, టోల్ రేట్ పర్ వెహికల్. ఇప్పుడు మనకి టోటల్ కాస్ట్ పర్ మంత్ ఎంత వచ్చింది, 8 crore 4,72,000. దానికి ప్రాఫిట్ యాడ్ చేయాలి. ఎంత కావాలంటే ప్రాఫిట్ 25% ప్రాఫిట్ యాడ్ చేసాం. డివైడ్ బై 1 crore ఎలా వచ్చింది సార్, వెహికల్ సార్. మొత్తం మనం కలెక్ట్ చేయాల్సిన మన కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ కదా. 1 monthకి నాకు కాస్ట్ ఎంత అవుతుంది, 8 crore 4,72,000 ప్లస్ ప్రాఫిట్ 25%, 2 crore 41,41,600. ఓకే, డివైడ్ బై 1 crore ఏంటి, నువ్వు టోటల్ 120 crore వెహికల్స్ అన్నావు. 120 crore వెహికల్స్ ఏంటి, 10 yearsకి. అంటే పరాణం ఎంత, పరాణం ఎంతమ్మా 12 crores. పర్ మంత్ ఎంత, 1 crore. సో వర్కింగ్ చూడండి. సో టోటల్ ఎస్టిమేటెడ్ వెహికల్స్ డివైడ్ బై 10 years ఇంటూ 1/12, 1 crore వెహికల్స్. అర్థమైందా? ఇది టోల్ రేట్ పర్ వెహికల్. ఒక వెహికల్కి నువ్వు టోల్ రేట్ ఎంత కలెక్ట్ చేస్తావు, 10.46. క్వశ్చన్ అర్థమైందా? దీనిలో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా? సింపుల్ ప్రాబ్లం. ఒకటే నీకు తెలియాల్సిన అపోర్షన్మెంట్ ఆఫ్ అ క్యాపిటల్ కాస్ట్, అదొకటి తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి, November 19 క్వశ్చన్. ఏ హోటల్ ఈజ్ బీయింగ్ రన్ ఇన్ అ హిల్ స్టేషన్ విత్ 200 సింగిల్ రూమ్స్. ఎన్ని సింగిల్ రూమ్స్ ఉన్నాయి, 200. ద హోటల్ ఆఫర్స్ అ కన్సెషనల్ రేట్ డ్యూరింగ్ 6 off-season months in a year. హిల్ స్టేషన్ అంటే ఆఫ్ సీజన్ ఉంటుంది కదా, జనరల్గా హిల్ స్టేషన్ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి, అక్టోబర్ నవంబర్ నుంచి, అవునా? సో ఆఫ్ సీజన్ అంటే ఇప్పుడు సమ్మర్లో ఆఫ్ సీజన్ ఉంటుంది జనరల్గా. సో ఆ ఆఫ్ సీజన్లో హోటల్ ఏంటి, ఆఫర్స్ కన్సెషనల్ రేట్స్. డ్యూరింగ్ దిస్ పీరియడ్ హాఫ్ ఆఫ్ ద ఫుల్ రూమ్ రెంట్ ఈజ్ చార్జ్డ్. ఎంత ఛార్జ్ చేస్తావు, ఫుల్ రూమ్ రెంట్లో ఓన్లీ హాఫ్ ఛార్జ్ చేస్తాం. ద మేనేజ్మెంట్స్ ప్రాఫిట్ మార్జిన్ ఈజ్ టార్గెటెడ్ అట్ 20% ఆఫ్ ద రూమ్ రెంట్. మేనేజ్మెంట్కి ప్రాఫిట్ ఎంత కావాలి, 20% ఆఫ్ ద రూమ్ రెంట్. రూమ్ రెంట్ పైన 20%. The following are the cost estimates and other details for the year ending 31st March 2019. Occupancy during the season is 80%, while in the off season it is 40%. Occupancy ఎంత ఉంటుంది, నార్మల్ సీజన్లో 80%, ఆఫ్ సీజన్లో 40%. Total investment in the hotel is 300 lakhs, of which 80% relates to buildings and the balance to furniture and other equipment. మొత్తం మన ఇన్వెస్ట్మెంట్ ఎంత, 300 lakhs. Room attendants are paid rupees 15 lakhs per room per day on the basis of occupancy of rooms
ఇన్ ద మంత్. రూమ్ అటెండెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎంత పే చేస్తున్నాం? 15 per room per day. Expenses, staff salary excluding that of room attendants, repairs to buildings, laundry charges, interior charges, miscellaneous expenses. Annual depreciation is to be provided on building at 5% and 15% on furniture and other equipments on straight line method. అందుకని ఏం చెప్పాడు నాకు, మొత్తం ఇన్వెస్ట్మెంట్ 300 lakhs, దానిలో 80% బిల్డింగ్స్ అన్న, 20% ఏంటమ్మా ఫర్నిచర్ అండ్ ఎక్విప్మెంట్. అంటే నువ్వేం చేయాలి, 240 lakhs పైన 5% డిప్రిషియేషన్, 60 lakhs పైన 15% డిప్రిషియేషన్ తీసుకోవాలి. మంత్లీ లైటింగ్ ఛార్జెస్ ₹110 except in 4 months in winter when it is ₹30 per room, and this cost is on the basis of full occupancy for a month. ఈ కాస్ట్ అనేది దేని బేస్ చేసుకుంది, ఫుల్ ఆక్యుపెన్సీ ఫర్ అ మంత్. యూ ఆర్ రిక్వైర్డ్ టు వర్క్అవుట్ the room rent chargeable per day both during the season and the off-season months using the foregoing information. Assume a month to be off 30 days and winter season to be considered as a part of off-season. దీన్నే మనకి వేరేలా కూడా అడగొచ్చు, హోటల్ ప్రాబ్లం. సింగిల్ రూమ్, డబుల్ రూమ్, ట్రిపుల్ రూమ్. సింగిల్ రూమ్కి ₹1 ఫేర్ అయితే డబుల్ రూమ్కి 2.5, ట్రిపుల్ రూమ్కి ₹5 అలా అడగవచ్చు. ఇక్కడ ఎలా అడిగాడు, సింగిల్ రూమే సీజన్లో ₹1 అయితే ఆఫ్ సీజన్లో ఎంత, 0.5 ఫేర్ అన్నాడు. సో క్వశ్చన్ చూసుకోండి ఒకసారి, మొత్తం ఎన్ని సింగిల్ రూమ్స్ ఉన్నాయి, 200 సింగిల్ రూమ్స్ ఉన్నాయి. 6 months ఏంటి ఆఫ్ సీజన్, 6 months ఏంటమ్మా ఆఫ్ సీజన్. ఆఫ్ సీజన్లో ఎంత ఆక్యుపెన్సీ, 40%. నార్మల్గా 80%. నార్మల్ సీజన్లో ఎంతమ్మా, 80%. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో స్పెషల్ పాయింట్ ఏమైనా ఉంటే ఏంటా స్పెషల్ పాయింట్, స్పెషల్ పాయింట్ ఏంటమ్మా, ఈక్వవలెంట్ నెంబర్ ఆఫ్ రూమ్ డేస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈక్వవలెంట్ నెంబర్ ఆఫ్ రూమ్ డేస్. అజ్యూమ్ అ మంత్ టు బి ఆఫ్ 30 days అండ్ వింటర్ సీజన్ టు బి కన్సిడర్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆఫ్ సీజన్. వింటర్ సీజన్ ఎలా కన్సిడర్ చేయాలి, ఆఫ్ సీజన్గా కన్సిడర్ చేయాలి. అని మనం అనుకున్న దానికి రివర్స్ చెప్పాడు, అర్థమైందా? అది ఎందుకు చెప్పాడు, ఇవి ఉన్నాయి కదా మంత్లీ లైటింగ్ ఛార్జెస్, దానికోసం. ఓకే, ఈ క్వశ్చన్లో స్పెషల్ పాయింట్ ఏంటమ్మా, ఈక్వవలెంట్ నెంబర్ ఆఫ్ రూమ్ డేస్. సీజన్ చూడండి, సీజన్లో ఎంత ఆక్యుపెన్సీ, 80% ఆక్యుపెన్సీ. మొత్తం ఎన్ని రూమ్స్ ఉన్నాయి, 200 రూమ్స్ ఉన్నాయి. 200 రూమ్స్ ఉంటే ఎంత ఆక్యుపై అవుతాయి, 80% ఆక్యుపై అవుతాయి. మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన రూమ్ డేస్. రూమ్ డేస్ అంటే ఎలా వస్తాయి, నెంబర్ ఆఫ్ రూమ్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్. నెంబర్ ఆఫ్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 200 రూమ్స్ ఉన్నాయి. హోటల్ అంటే ఎప్పుడు కూడా ఛార్జ్ దేనికి లేవి చేయాలమ్మా, పర్ రూమా, పర్ రూమ్ ఛార్జ్ చేస్తామా, పర్ రూమ్ పర్ డే. ఎందుకని రీజన్ ఏంటి, ఒకడు ఒక్క రోజే ఉంటాడు, ఇంకోటి ఏంటి 10 రోజులు ఉంటాడు, ఇద్దరికి ఈక్వల్ ఛార్జ్ ఉండదు కదా. సో కాబట్టి ఛార్జ్ ఎలా ఉంటుంది, పర్ రూమ్ పర్ డే. సో దట్స్ వై నువ్వు ఏం చేయాలి, రూమ్ డేస్ క్యాలిక్యులేట్ చేయాలి. రూమ్ డేస్ ఎలా వస్తాయి, నెంబర్ ఆఫ్ రూమ్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్. నీ దగ్గర 200 రూమ్స్ అంటే ఎంత, ఆక్యుపెన్సీ ఎంత, 80%. సో దట్స్ వై 200 ఇంటూ 80% ఇంటూ 6 months ఇంటూ 30 days. ఎన్ని డేస్ అమ్మా, సీజన్ ఎన్ని డేస్ ఉంది, 6 months ఇంటూ 30 days కదా. సో మొత్తానికి ఎంతమ్మా, 28,800. ఇది ఓకే కదా. ఆఫ్ సీజన్ ఎంత ఆక్యుపెన్సీ, 40%. నీ దగ్గర 200 రూమ్స్ ఉన్నాయి, ఎంత ఆక్యుపెన్సీ, 40%. సో 200 ఇంటూ 40%, 80 రూమ్సే ఆక్యుపై అయ్యాయి, ఇంటూ 6 months ఇంటూ 30 days. సో 14,400 రూమ్ డేస్ కరెక్టే. కానీ సీజన్లో ₹1 ఛార్జ్ చేస్తే ఆఫ్ సీజన్లో ఎంత ఛార్జ్ చేస్తావు, 0.5. అంటే 14,400 రూమ్స్ ఉన్నా కానీ దీన్ని మనం సీజన్ రూమ్ డేస్కి కన్వర్ట్ చేయాలి, ఈక్వవలెంట్ రూమ్ డేస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈక్వవలెంట్ రూమ్ డేస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఆఫ్ సీజన్లో 14,400 రూమ్ డేస్ ఉన్నా కానీ దే ఆర్ ఈక్వవలెంట్ టు హాఫే కదా. అందుకే నేను తీసుకున్నాను 7,200. సో టోటల్ రూమ్ డేస్ ఎన్ని అవుతాయమ్మా, 36,000 ఫుల్ రూమ్ డేస్. ఈక్వవలెంట్ రూమ్ డేస్ ఎన్ని, 36,000 ఫుల్ రూమ్ డేస్. అసలు మనల్ని క్వశ్చన్ ఏం అడిగాడు, యు ఆర్ రిక్వైర్డ్ టు వర్క్అవుట్ రూమ్ రెంట్ చార్జబుల్ పర్ డే బోత్ డ్యూరింగ్ ద సీజన్ అండ్ ఆఫ్ సీజన్. సీజన్కి ఆఫ్ సీజన్కి రూమ్ రెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఏం చేయాలి, ఇప్పుడు కాస్ట్లన్నీ అక్యూములేట్ చేసి దానికి ఏం చేయాలి, ప్రాఫిటా యాడ్ చేయాలి.
మీకు అర్థమైంది ఇది 36,000 ఫుల్ రూమ్ డేస్. సో అలాగే లైటింగ్ ఛార్జెస్ చూడండి. ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ దట్ లైటింగ్ ఛార్జెస్ ఫర్ 8 months ఈజ్ 110 per month. ఎంత అన్నాడమ్మా? మంత్లీ లైటింగ్ ఛార్జెస్ ఎంత? 110 అన్నాడు. ఎక్సెప్ట్ ఇన్ 4 months ఎంత? 30 అన్నాడు. అందుకని లైటింగ్ ఛార్జెస్ చూడండి, వర్కింగ్ నోట్. 8 monthsకి 110, డ్యూరింగ్ ద వింటర్ సీజన్ 4 months ఎంతమ్మా? 30 rupees per month. Further, it is also given that peak season is 6 months and off season is 6 months. It should be noted that being hill station, winter season to be considered as a part of off season. Hence, the non-winter season of 8 months include peak season of 6 months and off season of 2 months. Accordingly, the lighting charges are సీజన్లో చూడండి మొత్తం ఎన్ని రూమ్స్ ఉన్నాయమ్మా? 200 రూమ్స్ ఉన్నాయి కదా. ఆక్యుపై అయిన రూమ్లకే కదా లైటింగ్ ఛార్జెస్ ఉండేది. సో దట్స్ 200 rooms ఇంటూ 80% ఇంటూ 6 months ఇంటూ 110. సో 1,05,600. అర్థమైందా? ఈ 8 monthsలో 2 months దేనిలో ఉన్నాయి? ఆఫ్ సీజన్లో ఉన్నాయి కదా. మరి ఆఫ్ సీజన్ ఎంత? 200 rooms ఇంటూ 40% ఇంటూ 2 months ఇంటూ 110. అర్థమైందా? సరే ఇంటూ 30 ఎందుకు చేయలేదు? డైరెక్ట్ నీకు ఇచ్చిన లైటింగ్ ఛార్జెస్ పర్ మంత్ కదా, అందుకని ఏం చేసా, ఇంటూ 30 చేయలే. ఇంకా 200 rooms ఇంటూ 40% ఇంటూ 2 months ఇంటూ 110 per month, 17,600. ఆఫ్ సీజన్ ఎన్ని మంత్స్ అమ్మా? ఆఫ్ సీజన్లో 4 months. వింటర్ సీజన్ ఎన్ని మంత్స్? 4 months. ఆ వింటర్లో నీకు లైటింగ్ ఛార్జెస్ ఎంత? 30. ఈ ప్రాబ్లంలో స్పెషల్ పాయింట్ ఉందంట, ఆ ఈక్వలెంట్ రూమ్ డేస్. నెక్స్ట్ సెకండ్ ఏంటమ్మా? లైటింగ్ ఛార్జెస్. 200 rooms ఇంటూ 40% ఇంటూ 4 months ఇంటూ 30, 9,600. టోటల్ లైటింగ్ ఛార్జెస్ ఎంతమ్మా? 1,32,800. టోటల్ లైటింగ్ ఛార్జెస్ 1,32,800. ఓకే, అర్థమయ్యా? స్టేట్మెంట్ ఆఫ్ టోటల్ కాస్ట్. స్టాఫ్ సాలరీ యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాం. రిపేర్స్ టు బిల్డింగ్, లాండ్రీ, ఇంటీరియర్, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్. డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ ఎంతమ్మా? 300 lakhs ఇంటూ 80% ఇంటూ 5%. డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అండ్ ఎక్విప్మెంట్ 300 lakhsలో 20% కదా ఫర్నిచర్. సో 300 lakhs ఇంటూ 20% ఇంటూ 15%. రూమ్ అటెండెంట్ వేజెస్ 15 per room day. ఫర్ ఎన్ని రూమ్ డేస్ ఉన్నాయి? 43,200 తీసుకోవాలి. ఎందుకు సార్ 43,200? ఆడికి సీజన్లో అయినా ఆఫ్ సీజన్లో అయినా సరే ఎంత పే చేయాలి? ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. రూమ్ అటెండెంట్ వేజెస్ 15 per room day. అయితే ఎన్ని రూమ్ డేస్ తీసుకోవాలి? 36,000 కాదు, నువ్వు ఎంత తీసుకోవాలి? 43,200. సీజన్ అయినా ఆఫ్ సీజన్ అయినా నువ్వు ఎంత పే చేయాలి? 15 పే చేయాలి. లైటింగ్ ఛార్జెస్ టోటల్ కాస్ట్, ప్రాఫిట్ యాడ్ చేసాం. టోటల్ రెంట్ టు బి చార్జ్ ఎంతమ్మా? 57,13,750. ఇప్పుడు ఏం చేయాలి? డివైడెడ్ బై 36,000. సో 158.72. ఇదేంటమ్మా? సీజన్ టోటల్ రెంట్ డివైడెడ్ బై ఈక్వలెంట్ ఫుల్ రూమ్ డేస్ 158.72. ఇదేంటమ్మా? రూమ్ రెంట్ డ్యూరింగ్ సీజన్. ఆఫ్ సీజన్ ఎంత? దానిలో 50%, 79.36. ఇప్పుడు ఎవరైనా కస్టమర్ ఆఫ్ సీజన్లో వస్తే నువ్వు ఎంత ఛార్జ్ చేస్తావు? పర్ రూమ్ పర్ డే 79.36. సీజన్లో వస్తే 158.72. అర్థమైందా? ఓకే, సో 79.36. ఎన్ని రూమ్స్ నీకు ఆక్యుపై అయ్యేది? 80 rooms. అదేనా? అలా ఎన్ని డేస్ ఆక్యుపై అవుతాయి? 6 months ఇంటూ 30. అర్థమైందా? సో ఈ ప్రాబ్లంలో స్పెషల్ పాయింట్ ఏంటమ్మా? లైటింగ్ ఛార్జెస్. లైటింగ్ ఛార్జెస్ మిస్టేక్ ఇంకెక్కడ అవుద్ది? రూమ్ అటెండెంట్ వేజెస్, రూమ్ అటెండెంట్ వేజెస్, అలాగే లైటింగ్ ఛార్జెస్, ఈక్వలెంట్ రూమ్ డేస్. సొల్యూషన్ అర్థమైందా? ఇప్పుడు మనం చూసిన ప్రాబ్లమ్స్ ఏంటి సర్వీస్ కాస్టింగ్లో? ఒకటి ఫస్ట్ వన్ ఇన్సూరెన్స్, సెకండ్ వన్ ఏంటమ్మా? హాస్పిటల్, థర్డ్ వన్ ఏంటి? టోల్, ఫోర్త్ వన్ హోటల్. ట్రాన్స్పోర్ట్ని కవర్ చేయలేదు బికాజ్ మీరు ట్రాన్స్పోర్ట్ చేసి ఉంటారు. ఓకే, ఎక్స్టెన్సివ్ డిస్కషన్ చేసాను, టైం లేదు కదా. మీరు అయినా కానీ
ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ని త్వరగా ప్రాక్టీస్ చేయండి. ఈ క్లాస్లో చెప్పిన ప్రాబ్లమ్స్ని త్వరగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి మీ దగ్గర టైం ఉంటే నేను చెప్పిన అడిషనల్ ప్రాబ్లమ్స్ చేయండి అంతే. అర్థమవుతుందా? సో ఇప్పుడు చేస్తే సర్వీస్ కాస్టింగ్ ఏం చేయాలి? ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ 1 or 2 ప్రాబ్లమ్స్ చేయండి చాలు. అండ్ కాన్సెప్చువల్గా నేర్చుకోండి. కాన్సెప్చువల్గా అంటే లైటింగ్ ఛార్జెస్ ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేసాం, ఇలా ఏం చేస్తున్నాం. నువ్వు సర్వీస్ కాస్టింగ్ ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా మొత్తం చేసిన ఏంటి? కాస్ట్ అక్యూములేట్ చేయడం డివైడెడ్ బై కాస్ట్ యూనిట్ చేయడం. హాస్పిటల్ అయితే డివైడ్ బై పర్ పేషెంట్ పర్ డే చేసాం. హోటల్ అయితే పర్ రూమ్ పర్ డే చేసాం. టోల్ రోడ్ అయితే పర్ కిలోమీటర్ చేసాం. ఇన్సూరెన్స్ అయితే పర్ ఇన్సూరెన్స్ పాలసీ చేసాం. ఓకే, అర్థమైంది కదా? ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే క్లాస్ లెందీ అవుతుంది. అంటే ఈ ఫాస్ట్ ట్రాక్లో మనం చెప్పలేం. అదేనా మీకు 20 hours టోటల్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ కంప్లీట్ చేయాలంటే ఇంక ఇలాగే చెప్పగలను నేను. ఇది మీకు ఇంకా ఎక్స్టెన్సివ్ డిస్కషన్ కావాలంటే ఆబ్వియస్లీ రెగ్యులర్ క్లాస్ లాగా అవుతుంది. ఇంకా అట్లీస్ట్ ఒక 40-50 hours అయినా కావాలి. ఇంకా ఎక్స్టెన్సివ్ కావాలంటే 120-130 hours పడుతుంటాయి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం స్టాండర్డ్ కాస్టింగ్ స్టార్ట్ చేద్దాం. సో చాప్టర్ నెంబర్ 13 స్టాండర్డ్ కాస్టింగ్. చాలామంది స్టూడెంట్స్కి సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్, ఈవెన్ సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్ స్టూడెంట్స్ అందరికీ డౌట్ ఉంటుంది స్టాండర్డ్ కాస్టింగ్. సిఎంఏ ఫైనల్ వాళ్ళకి ఎవరికైతే బేసిక్స్ లేవో వాళ్ళు ఈ క్లాస్ వినొచ్చు. చాప్టర్ నెంబర్ 13 స్టాండర్డ్ కాస్టింగ్. నేను చెప్తుంది ఈ చాప్టర్ నెంబర్ 13 అంటే సిఏ ఇంటర్ చాప్టర్స్ ఆర్డర్లో చెప్తున్నా. బట్ ఈ కాన్సెప్ట్ ఎవరికి యూజ్ అవుతుంది? సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్, సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్ ఎవరికైనా ఈ క్లాస్ యూజ్ అవుతుంది. హార్డ్లీ 2 hours క్లాస్ ఉంటుంది. మొత్తం అన్ని వేరియన్సెస్ మనం కవర్ చేస్తుంది దీనిలో. అన్ని వేరియన్సెస్ స్టాండర్డ్ అను. స్టాండర్డ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? అలౌడ్. స్టాండర్డ్ అంటే ఏం చెప్పచ్చు మనం? అలౌడ్. సో ఫస్ట్ డెఫినేషన్ చూడండి. డెఫినేషన్: స్టాండర్డ్ కాస్టింగ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ అ కాస్టింగ్ టు మెజర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ యాక్టివిటీ by comparing actual cost with the standard cost. Nothing but we compare actual cost with cost allowed. Cost allowed. Cost could have been incurred. Standard cost is nothing but cost could have been incurred. Cost allowed. Comparing actual cost with the standard cost. Analysis of variances and reporting of variances for investigation and appropriate action. మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? మెథడ్ ఆఫ్ అ కాస్టింగ్. స్టాండర్డ్ కాస్టింగ్ ఈజ్ అ మెథడ్ ఆఫ్ అ కాస్టింగ్ టు మెజర్ ద పర్ఫార్మెన్స్. దేనికోసం ఇది? పర్ఫార్మెన్స్ మెజర్ చేయడానికి. బై కంపేరింగ్ యాక్చువల్ కాస్ట్ విత్ స్టాండర్డ్ కాస్ట్, వేరియన్స్ అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ వేరియన్సెస్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అండ్ అప్రోప్రియేట్ యాక్షన్. అంటే అసలు కాస్ట్ వేరియన్స్ ఎందుకు వచ్చింది? ఇన్వెస్టిగేట్ చేసి అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవడం. ఇవన్నీ కూడా ఏమో పార్ట్ ఆఫ్ అ స్టాండర్డ్ కాస్టింగ్. మీకు చాలామందికి మెటీరియల్ వేరియన్స్, లేబర్ వేరియన్స్, వేరియబుల్ ఓవర్ హెడ్ వేరియన్స్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్, సేల్స్ వేరియన్స్ ఏంటి ఇదంతా? ఎస్క్యూ, ఎస్పీ, ఏక్యూ, ఏపీ అర్థమై ఉండవు మేబీ మీరు రెగ్యులర్ క్లాసెస్లో విన్నప్పుడు ఎప్పుడైనా కానీ. సో అందుకని ఒకసారి చూద్దాం మళ్ళీ కాన్సెప్ట్. స్టాండర్డ్ కాస్టింగ్ చాలామందికి డౌట్స్ ఉంటాయి. డెఫినేషన్ అర్థమైందా? వి కంపేర్ యాక్చువల్ కాస్ట్ విత్ స్టాండర్డ్ కాస్ట్. చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే, సార్ యాక్చువల్ కాస్ట్ అంటే ఏంటి, స్టాండర్డ్ కాస్ట్ అంటే ఏంటి, బడ్జెటెడ్ కాస్ట్ అంటే ఏంటి? బడ్జెటెడ్ కాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెటెడ్ కాస్ట్ అంటే ప్లాన్డ్ కాస్ట్. బడ్జెటెడ్ కాస్ట్ అంటే ఏంటమ్మా? ప్లాన్డ్ కాస్ట్. ఓకే, సో మనం చెప్పాలంటే ప్లాన్డ్ కాస్ట్ అంటే ఎలా చెప్పుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నాన్నగారు, అదే వీడియో చూస్తున్నావు కదా మనము, నీకే ఏం చేశారు? ఒక ప్లాన్ చెప్పారు. నువ్వు సిఏ, సిఎంఏ ప్లస్ కంపెనీ సెక్రటరీ ప్లస్ యూఎస్సిఎంఏ, యూకేసిఎంఏ, ఇలా యూకేసీమా, ఇట్లా అన్ని కోర్సెస్, కామర్స్ కోర్సెస్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలి అని ఒక ప్లాన్ చెప్పారు. నువ్వేం చేస్తావు? ఈ అన్ని కోర్సెస్ ఆఫర్ చేసి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఫీజు ఎంత ఉంటుందో ఎంక్వైరీ చేస్తావు. హాస్టల్ ఫీజెస్ ఎంక్వైరీ చేసుకున్నాం, డ్యూరేషన్ ఎంక్వైరీ చేసుకొని మొత్తానికి ఏంటి, మీ ఫాదర్ ఒక బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటారు. ఈ కోర్సెస్ అన్నిటికీ కూడా ఎంత అమౌంట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఈజ్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ దీస్ కోర్సెస్. ఈ 10 lakhs మనం ఏమంటాం?
బడ్జెటెడ్ కోర్స్ అంటాం, కాస్ట్ అండి, బడ్జెటెడ్ కాస్ట్. సరే, ఇది ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం బడ్జెట్? బిఫోర్ జాయినింగ్ ద కోర్సా, ఆఫ్టర్ జాయినింగ్ ద కోర్సా? బిఫోర్ జాయినింగ్ ద కోర్సెస్. సరే, కోర్సెస్ జాయిన్ అవ్వకముందు నువ్వేంటి బడ్జెట్ ప్రిపేర్ చేసుకుని దాన్ని మనం బడ్జెటెడ్ కాస్ట్ అంటాం. 5 years తర్వాత నాన్నగారు అడిగారు, నన్ను మనం బడ్జెట్ 10 lakhs అనుకుంటాం కదా, ఎంత అయింది అంటే నువ్వు వెళ్ళి ఏం చెప్పావు, నాన్నగారు 7 lakhs అయింది అని చెప్పావు. నాన్నగారు వెంటనే హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకు? 3 lakhs సేవ్ అయింది కదా, 3 lakhs సేవ్ అయింది. సో 3 lakhs సేవ్ అయింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, నాన్నగారు అప్పుడే హ్యాపీగా ఫీల్ అవ్వకూడదు. నాన్నగారు ఏం అడగాలి? వాట్ ఈస్ ద అవుట్పుట్? అవుట్పుట్ అడగాలి. అవుట్పుట్ అడిగితే నువ్వే ఏం చెప్పావు? నాన్నగారు నా CA కంప్లీట్ అయింది, CMA కంప్లీట్ అయింది, కంపెనీ సెక్రటరీ కంప్లీట్ అయింది, అన్ని కామర్స్ కోర్సెస్తో పాటు UPSC కూడా కంప్లీట్ అయింది అన్నాడు. UPSC కూడా కంప్లీట్ అయింది, సివిల్ సర్వీసెస్ కూడా అనగానే ఇంకా మీ ఫాదర్ ఏంటమ్మా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఎందుకని? రెండు జరిగాయి ఇక్కడ. అదే, నువ్వు సేవ్ చేసిన 3 lakhs కాదు, మోర్ దాన్ 3 lakhs, మోర్ దాన్ 3 lakhs. అంటే మీ నాన్నగారు 3 lakhs సేవ్ చేసేందుకు కాదు రివార్డ్ ఇవ్వాల్సింది, నువ్వు అంతకన్నా ఎక్కువ సేవ్ చేసావు. నువ్వు ఒకవేళ UPSC కోర్స్ కూడా కంప్లీట్ చేసి ఉంటే ఎంత కాస్ట్ అయ్యి ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhs కాస్ట్ అయ్యి ఉండాలి. అంటే ఇప్పుడు నువ్వు ఎంత సేవ్ చేసినట్టు? 13 lakhs సేవ్ చేసినట్టు. అర్థమైందా? సో UPSC కోర్స్ కూడా కంప్లీట్ చేసావు కదా, నథింగ్ బట్ యాక్చువల్ అవుట్పుట్ ఈజ్ కామర్స్ కోర్సెస్ ప్లస్ UPSC. వాట్ ఈస్ ద కాస్ట్ అలౌడ్ ఫర్ UPSC ఆల్సో అంటే ఎంత? 20 lakhs. ఆ 20 lakhs మనం ఏమంటాం? స్టాండర్డ్ కాస్ట్ అంటాం. 20 lakhs ఏమంటాం? స్టాండర్డ్ కాస్ట్. స్టాండర్డ్ కాస్ట్ అంటే కాస్ట్ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్, కాస్ట్ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. సో ఇక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్లో యాక్చువల్ అవుట్పుట్కి కాస్ట్ అలౌడ్ ఎంత? 20 lakhs. కానీ నువ్వు స్పెండ్ చేసింది ఎంత? 7 lakhs. ఆ డిఫరెన్స్ని ఏమంటాం మనం? వేరియన్స్ అంటాం. వేరియన్స్ అంటే ఎప్పుడు కూడా నువ్వు స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్ చేయాలి. నేను చెప్పిన ఎగ్జాంపుల్ యాక్చువల్ కాస్ట్ ఎంత? 7 lakhs. అంతేగాని నువ్వు బడ్జెట్ మైనస్ యాక్చువల్ చేయకూడదు. వేరియన్స్ అంటే ఆల్వేస్ స్టాండర్డ్ మైనస్ యాక్చువల్. ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైందా? బడ్జెట్కి, స్టాండర్డ్కి, యాక్చువల్కి. బడ్జెట్ వేరు, స్టాండర్డ్ కాస్ట్ వేరు. స్టాండర్డ్ కాస్ట్ మీన్స్ ద కాస్ట్ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. బడ్జెటెడ్ కాస్ట్ మీన్స్ కాస్ట్ అలౌడ్ ఫర్ బడ్జెటెడ్ అవుట్పుట్, కాస్ట్ అలౌడ్ ఫర్ బడ్జెటెడ్ అవుట్పుట్. యాక్చువల్ కాస్ట్ మీన్స్ యాక్చువల్ కాస్ట్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్, యాక్చువల్ కాస్ట్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. క్లియర్ కదా? ఈ డెఫినేషన్ అర్థమైందా? సో స్టాండర్డ్ కాస్టింగ్ మెథడ్ ఈస్ టు మెజర్ ద పర్ఫార్మెన్స్ అండ్ యాక్టివిటీ బై కంపేరింగ్ యాక్చువల్ కాస్ట్ విత్ స్టాండర్డ్ కాస్ట్, analysis of variances, reporting of variances for investigation and appropriate action. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో నేను ఏం చేయాలి? నేను అప్రిషియేట్ చేయాలి. నేనేం చేయాలమ్మా? అప్రిషియేట్. స్టెప్స్. స్టాండర్డ్ కాస్టింగ్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ స్టెప్. ఫస్ట్ వన్, సెట్టింగ్ అప్ ఆఫ్ అ స్టాండర్డ్. సెట్టింగ్ అప్ ఆఫ్ అ స్టాండర్డ్. ఒక స్టాండర్డ్ సెట్ చేస్తాం. ఎలాగ? బేస్డ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. పాస్ట్ని బేస్ చేసుకొని, మన దగ్గర ఉన్న డేటాని బేస్ చేసుకొని ఒక స్టాండర్డ్ని సెట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ప్రొడ్యూసింగ్ ఈచ్ యూనిట్ ఆఫ్ అ ప్రోడక్ట్ వీ నీడ్ 2 kg ఆఫ్ అ రా మెటీరియల్. ఆ 2 kg ఆఫ్ అ రా మెటీరియల్ ఏమంటాం మనం? స్టాండర్డ్ అంటాం. 1 unit ప్రొడ్యూస్ చేయడానికి 2 kgs ఆఫ్ రా మెటీరియల్ మాత్రమే కన్జ్యూమ్ చేయాలి. అదేంటమ్మా? స్టాండర్డ్. అసర్టైన్మెంట్ ఆఫ్ యాక్చువల్ కాస్ట్. కంపారిజన్ ఆఫ్ యాక్చువల్ అండ్ స్టాండర్డ్ కాస్ట్ టు డిటర్మైన్ వేరియన్సెస్. సెట్టింగ్ అప్ స్టాండర్డ్ ఎప్పుడు అవుతుంది? బిగినింగ్లోనా, ఎండింగ్లోనా? బిగినింగ్లో. అసర్టైన్మెంట్ ఆఫ్ యాక్చువల్ కాస్ట్, కంపారిజన్ ఆఫ్ యాక్చువల్ అండ్ స్టాండర్డ్ కాస్ట్ ఎప్పుడు అవుద్ది? ఎండింగ్లో, పీరియడ్ ఎండింగ్లో. ఇన్వెస్టిగేషన్ ఆఫ్ వేరియన్సెస్ అండ్ టేకింగ్ అప్రోప్రియేట్ యాక్షన్ దేర్ ఆన్ వేర్ ఎవర్ నెసెసరీ. ఇవన్నీ ఎప్పుడవుతాయమ్మా? ఎండింగ్. డిస్పోజిషన్ ఆఫ్ వేరియన్సెస్ సూటబుల్లీ బై ట్రాన్స్ఫరింగ్ టు కాస్టింగ్ P&L అకౌంట్ ఆర్ బై అబ్జార్ప్షన్ టు అవుట్పుట్ యాజ్ రిక్వైర్డ్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్. ఈ చాప్టర్లో ఏం నేర్చుకుంటున్నాం మనం అంటే మెటీరియల్ కాస్ట్ వేరియన్సెస్, లేబర్ కాస్ట్ వేరియన్సెస్, వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్, సేల్స్ వేరియన్సెస్. సేల్స్ వేరియన్సెస్. మెయిన్ యూజెస్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్. స్టాండర్డ్ కాస్టింగ్ మెయిన్ యూజెస్ ఏంటమ్మా? ఫస్ట్ వన్, కాస్ట్ కంట్రోల్. సెకండ్ వన్, డిటర్మినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ఎలా కంట్రోల్ అవుద్ది? ఎగ్జాంపుల్కి మీ ఇంట్లో వాళ్ళు ఒక 500 రూపీస్ ఇచ్చి వెజిటబుల్స్ తీసుకున్నారా అంటే కాస్ట్ కంట్రోల్లో ఉండదు. ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది? మీ ఇంట్లో వాళ్ళు 500 రూపీస్ ఇచ్చి
వెజిటేబుల్స్ 400 రూపీస్ కన్నా ఎక్కువ ఆల్రెడీ ప్రైస్ అని నాకు తెలుసు, ఈనాడు పేపర్లో చూసా 400, అందుకనే ఎక్కువ ఖర్చు పెడితే కాళ్ళు ఇరుగుతాయి అని చెప్తే ఏమవుద్దు, నువ్వు వెళ్ళి జాగ్రత్తగా ఖర్చు చేసుకుని వస్తావు. అండ్ దానివల్ల కాస్ట్ అనేది ఏంటమ్మా కంట్రోల్లో ఉంటుంది. స్టాండర్డ్ కాస్టింగ్ కూడా అంతే. స్టాండర్డ్ కాస్టింగ్ కూడా ఏం చేస్తాం, మా పర్చేస్ డిపార్ట్మెంట్కి నువ్వు రా మెటీరియల్ ఈచ్ కేస్ 10 రూపీస్ మాత్రమే స్పెండ్ చేయాలి అని ముందుగానే చెప్తాం ఇయర్ బిగినింగ్లో. ఇప్పుడు పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, రా మెటీరియల్ ఎలా అయినా సరే 10 రూపీస్ ఆర్ లెస్ దాన్ 10 రూపీస్కి పర్చేస్ చేయడానికి ట్రై చేస్తారు. దానివల్ల కాస్ట్ అనేది ఏంటి కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ అలాంటి సిస్టమే లేదనుకోండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తారు, పర్చేస్ చేస్తారు. అర్థమైందా? సో మెయిన్ యూజెస్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్ సిస్టమ్, కాస్ట్ కంట్రోల్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ అ సెల్లింగ్ ప్రైస్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్తో మీకు అర్థం అవుతుంది స్టాండర్డ్ కాస్టింగ్ ఎందుకు యూజ్ అవుద్ది, ఎలాగ ఆపరేట్ అవుద్ది అనేది. సో బడ్జెటెడ్ అవుట్పుట్ ఎంతమ్మా, 1000 యూనిట్స్. బడ్జెట్ అవుట్పుట్ 1000 యూనిట్స్. స్టాండర్డ్ రా మెటీరియల్ పర్ యూనిట్ ఎంత, 2 kgs. స్టాండర్డ్ ప్రైస్ పర్ కేజీ ₹10. ఇప్పుడు ఏంటి ఈ మీనింగ్ ఏంటమ్మా, ఒక యూనిట్కి 2 kgs మాత్రమే యూజ్ చేయాలి రా మెటీరియల్, అండ్ 1 kg ఆఫ్ రా మెటీరియల్ ఎంత పర్చేస్ చేయాలి, ₹10. నువ్వు చూస్తున్నావు కదా వీడియో, అమ్మాయి నువ్వు పర్చేస్ మేనేజర్ అనుకో, నీకు ఇయర్ బిగినింగ్లోనే పిలిచి ఏం చెప్తాం, నువ్వు రా మెటీరియల్ పర్చేస్ చేయాలి అండ్ ఈచ్ కేజీ ఎంత, 10 రూపీస్. ఇది అబ్బాయి నువ్వు చూస్తున్నావు ఒక క్లాస్, నువ్వేంటమ్మా ప్రొడక్షన్ మేనేజర్, నిన్ను ఇయర్ బిగినింగ్లో పిలిచి ఏం చెప్తాం, బాబు నువ్వు ఈచ్ యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి 2 kgs మాత్రం రా మెటీరియల్ కన్స్యూమ్ చేయాలి. ఆ అమ్మాయికి ఏం చెప్తాం, 10 రూపీస్ స్పెండ్ చేయాలి ఈచ్ కేజీ ఆఫ్ రా మెటీరియల్. సో అబ్బాయి ప్రొడక్షన్ మేనేజర్కి ఏం చెప్పాం, 2 kgs ఆఫ్ రా మెటీరియల్ కన్స్యూమ్ చేయాలి. అండ్ మన ప్రొడక్షన్ మేనేజర్కి బడ్జెటెడ్ అవుట్పుట్ ఎంత చెప్పాం, 1000 యూనిట్స్ ప్లాన్ చెప్పాం. ఇప్పుడు బడ్జెటెడ్ కాస్ట్ ఎంతమ్మా, బడ్జెటెడ్ కాస్ట్ 1000 యూనిట్స్ ఇంటూ 2 kgs ఇంటూ 10 రూపీస్ ఎంతమ్మా, 20,000. ఇది ఎప్పుడు తెలుసు మనకి, ఈ 4 పాయింట్స్ ఎప్పుడు తెలుసు మనకి, ఇయర్ బిగినింగ్లో. యాక్చువల్ అవుట్పుట్ 800 యూనిట్స్, యాక్చువల్ అవుట్పుట్ 800 యూనిట్స్. వెంటనే ప్రొడక్షన్ మేనేజర్ నువ్వురా అని పిలిచి ఏంటి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాం, ఎందుకంటే మన ప్లాన్ ఎంత 1000 యూనిట్స్, బట్ ప్రొడ్యూస్ చేసిన ఎంత 800. అర్థమైందా? సో తను ఏవో రీజన్ చెప్తాడు, సార్ బ్రేక్ డౌన్ అయింది మెషిన్ సంథింగ్ ఏదో ఒకటి చెప్తాడు. దట్ ఈస్ నాట్ అ పార్ట్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్, అది పక్కన పెట్టండి. సరే 800 ప్రొడ్యూస్ చేసావు కదా, యాక్చువల్ క్వాంటిటీ కన్స్యూమ్డ్ ఎంత, యాక్చువల్ క్వాంటిటీ కన్స్యూమ్డ్ 2400 kgs, 2400 kgs. యాక్చువల్ ప్రైస్ ఎంతమ్మా, 15 రూపీస్ పర్ కేజ్. యాక్చువల్ ప్రైస్ ఎంత, 15 రూపీస్ పర్ కేజ్. సో యాక్చువల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 36,000. యాక్చువల్ కాస్ట్ ఎంత, 36,000. ఇప్పుడు మీరు చెప్పండి, నా బడ్జెటెడ్ కాస్ట్ ఎంత 20,000, యాక్చువల్ కాస్ట్ ఎంత 36,000, ఎక్స్ట్రా కాస్ట్ ఎంత అయింది 16,000 అనుకుంటానా? నేను బడ్జెటెడ్ కాస్ట్కి యాక్చువల్ కాస్ట్కి కంపేర్ చేయకూడదు. ఐ షుడ్ ఆల్వేస్ కంపేర్ స్టాండర్డ్ కాస్ట్ అండ్ యాక్చువల్ కాస్ట్. స్టాండర్డ్ కాస్ట్ అంటే ఏంటి, కాస్ట్ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. వాట్ ఈస్ ద కాస్ట్ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్, 800 ఇంటూ 2 kgs ఇంటూ 10 ఎంతమ్మా, 16,000. పర్చేస్ మేనేజర్కి ప్రొడక్షన్ మేనేజర్కి నేను ముందే చెప్పాను కదా ఇయర్ బిగినింగ్లో ఏమని, ప్రొడక్షన్ మేనేజర్ నువ్వు 2 kgs స్పెండ్ చేయి, ఖర్చు 2 kgs మాత్రం కన్స్యూమ్ చేయి. పర్చేస్ మేనేజర్కి ఏం చెప్పాం, నువ్వు 10 రూపీస్ మాత్రమే స్పెండ్ చేయి. సరే మొత్తానికి వీళ్ళు ఏం చేశారు, పర్చేస్ మేనేజర్ 10 రూపీస్ చెప్తే అమ్మాయి ఏం చేసిందమ్మా 15, అంటే ఏంటి ఎక్స్ట్రా ఎంత స్పెండ్ చేసింది, 5 రూపీస్. అలాగే 800 యూనిట్స్కి ఈచ్ యూనిట్కి 2 kgs అంటే ఎన్ని kgs కన్జంప్షన్ చేసి ఉండాలి, 1600 kgs కన్జంప్షన్ చేసి ఉండాలి. కానీ మనోడు ఏం చేశాడు, 2400 kgs కన్జంప్షన్ చేశాడు, అంటే ఎక్స్ట్రా కన్జంప్షన్ అయింది. ఎక్స్ట్రా కన్జంప్షన్, ప్రైస్ వేరియేట్ అయింది, యూసేజ్ కూడా వేరియేట్ అయింది. ప్రైస్ వల్ల ఇంక్రీజ్ అయితే మెటీరియల్ కాస్ట్ దాన్ని ఏమంటాం మనం, ప్రైస్ వేరియన్స్ అంటాం. యూసేజ్ వల్ల కాస్ట్ చేంజ్ అయితే ఏమంటాం దాన్ని, యూసేజ్ వేరియన్స్ అంటాం. ఇక్కడ ప్రైస్ అడ్వర్స్ వచ్చింది, యూసేజ్ కూడా అడ్వర్స్ వచ్చింది.
మనం పిలిచి ఇద్దరిని కూడా తిట్టేయకూడదు, డైరెక్ట్గా తిట్టేయకూడదు. కాస్ట్ అలౌడ్ 16,000, బట్ కాస్ట్ ఇంకర్డ్ ఎంతమ్మా 36,000. ఎక్స్ట్రా కాస్ట్ ఎంత అయింది? 20,000 ఎక్స్ట్రా కాస్ట్ అయింది. 20,000 ఎక్స్ట్రా కాస్ట్ అయితే నువ్వు వెంటనే పర్చేజ్ మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్ ఇద్దరిని కలిపి తిట్టేస్తే కరెక్ట్ కాదు అది. మేబీ ఎవరైనా కాస్ట్ సేవ్ చేసి ఉండొచ్చు ఎవరైనా. నువ్వేం చేయాలి? బిఫోర్ టేకింగ్ ఎనీ యాక్షన్ వేరియన్స్ అనాలిసిస్ చేయాలి. సో 16,000 మెటీరియల్ కాస్ట్, సో 20,000 మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అడ్వర్స్ రావడానికి రీజన్స్ ఏంటి? ఒకటి ప్రైస్, ఇంకోటి యూసేజ్. ప్రైస్ అడ్వర్స్ వచ్చిందా? వచ్చింది. ఎంత వచ్చింది అడ్వర్స్? 5 రూపీస్ పర్ కేజ్. మొత్తం ఎన్ని కేజెస్ అమ్మా? 24,000 కేజెస్. సో 2,400 కేజెస్, 2,400 కేజెస్. సో 2,400 ఇంటూ 5, 12,000 రూపీస్ అడ్వర్స్ వచ్చింది. ఎవరి వల్ల? పర్చేజ్ మేనేజర్. ఆ అమ్మాయిని గట్టిగేసుకోవాలి. ఎందుకని? టోటల్ 20,000 అడ్వర్స్ వస్తే 20,000లో 12,000 ఎవరి వల్ల వచ్చింది? పర్చేజ్ మేనేజర్. ప్రొడక్షన్ మేనేజర్ వల్ల ఎంత వచ్చింది? 1,600 కేజెస్ కన్జంప్షన్ చేసి ఉండాలి, కానీ 2,400 కేజెస్ కన్జంప్షన్ అయింది. అంటే ఎన్ని కేజెస్ ఎక్స్ట్రా కన్జంప్షన్ అయింది? 800 కేజెస్. కాబట్టి ఏం చేద్దాం? ప్రొడక్షన్ మేనేజర్ని కూడా వేసుకోవాలి. 800 కేజెస్ ఇంటూ ఈచ్ కేజీకి ఎంత లాస్? 10 రూపీస్, 8,000 రూపీస్ లాస్. బట్ కంపారిటివ్లీ కొంచెం తక్కువ. ఎవరిని? ప్రొడక్షన్ మేనేజర్. అర్థమైందా? సో అందుకోసం మనం చేసే స్టాండర్డ్ కాస్టింగ్. దీనివల్ల ఏంటమ్మా, నెక్స్ట్ ఇయర్ భయపడరా ప్రొడక్షన్ మేనేజర్, పర్చేజ్ మేనేజర్? భయం ఉంటుందా ఉండదా? ఎవరో ఒకళ్ళు మనల్ని మానిటర్ చేస్తున్నప్పుడు, చెక్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏంటి, భయం ఉంటుంది. దానివల్ల కాస్ట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఓకే, సో చూడండి, మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. ఎలా వస్తుందమ్మా మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అంటే? సింపుల్గా మనం ఏం చేయాలి? స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్. స్టాండర్డ్ కాస్ట్ ఎలా వస్తుంది? ఎస్క్యూ ఇంటూ ఎస్పీ మైనస్ ఏక్యూ ఇంటూ ఏపీ. ఇదేదో ఫార్ములా సార్, ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆలోచించకండి. స్టాండర్డ్ కాస్ట్ అంటే ఏంటమ్మా? కాస్ట్ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. ఇక్కడ కాస్ట్ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్ ఎంత? 16. మీకు అర్థమవుతుందా? మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్. మెటీరియల్ కాస్టే కాదు, మెటీరియల్ కాస్ట్ అయినా, లేబర్ కాస్ట్ అయినా, వేరియబుల్ ఓవర్ హెడ్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్, ఎనీ కాస్ట్ వేరియన్స్ ఎలా వస్తుంది మనకి? స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్. ఫస్ట్ మీరు మీనింగ్ అర్థం చేసుకోండి. స్టాండర్డ్ కాస్ట్ అంటే కాస్ట్ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో యాక్చువల్ అవుట్పుట్ ఎంత? 800 యూనిట్స్. మన స్టాండర్డ్ ప్రకారం ఈచ్ యూనిట్కి ఎన్ని కేజెస్ కన్జంప్షన్ చేయాలి? 2 కేజెస్. అండ్ ఈచ్ కేజీకి ఎంత స్పెండ్ చేయాలి? 10 రూపీస్. సో వాట్ ఈస్ ద స్టాండర్డ్ కాస్ట్? 800 ఇంటూ 2 ఇంటూ 10 ఎంతమ్మా? 16,000. మైనస్ యాక్చువల్ కాస్ట్ ఎంత? 36,000. దీన్ని నేను ఫార్ములా రాసాను. ఫార్ములా ఏంటి? ఎస్క్యూ ఇంటూ ఎస్పీ. వాట్ ఈజ్ ఎస్క్యూ? స్టాండర్డ్ క్వాంటిటీ. స్టాండర్డ్ క్వాంటిటీ అంటే మీనింగ్ ఏంటి? క్వాంటిటీ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. రా మెటీరియల్ క్వాంటిటీ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. రా మెటీరియల్ క్వాంటిటీ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్ ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఎంత? 800 ఇంటూ 2 కేజెస్, 1,600 ఇంటూ ప్రైస్ అలౌడ్ పర్ కేజీ ఆఫ్ రా మెటీరియల్ ఎంత? 10 రూపీస్. స్టాండర్డ్ ప్రైస్ అంటే ఏంటమ్మా? స్టాండర్డ్ ప్రైస్ అంటే ప్రైస్ అలౌడ్ పర్ కేజీ ఆఫ్ అ రా మెటీరియల్. సో స్టాండర్డ్ కాస్ట్ ఎలా వస్తుంది? ఎస్క్యూ ఇంటూ ఎస్పీ. సో ఎస్క్యూ అంటే ఏంటి? క్వాంటిటీ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. నోట్ చేసుకునేవాళ్ళు. స్టాండర్డ్ క్వాంటిటీ మీన్స్ క్వాంటిటీ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. దట్ ఈస్ 800 ఇంటూ 2. స్టాండర్డ్ ప్రైస్ మీన్స్ ప్రైస్ అలౌడ్ పర్ కేజీ ఆఫ్ అ రా మెటీరియల్. ఏక్యూ అంటే యాక్చువల్ క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్ కన్స్యూమ్డ్. యాక్చువల్ ప్రైస్ అంటే యాక్చువల్ ప్రైస్ పర్ కేజీ ఆఫ్ రా మెటీరియల్. అదే చేసాం. అదేనా? ఇదేదో ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ మీరు కొంచెం కామన్ సెన్స్ అప్లై చేయండి, కాన్సెప్చువల్గా నేర్చుకోండి స్టాండర్డ్ కాస్టింగ్. అఫ్ కోర్స్ ఫార్ములాస్ ఎందుకు యూజ్ చేస్తాం మనం? కొంచెం త్వరగా చేయడానికి. సార్ కాన్సెప్చువల్గా చేయలేమా? చేయొచ్చు, బట్ ప్రతిసారి కాన్సెప్చువల్ చేయాలంటే ఏమవుద్ది? కొన్నిసార్లు లెందీ అయిపోద్ది సొల్యూషన్. అందుకని ఏం చేస్తాం మనం? కొంచెం షార్ట్గా చేయడానికి ఫార్ములాస్ యూజ్ చేస్తాం.
సో 20,000 అడ్వర్స్. ఈ 20,000 మిడిల్ కాస్ట్ వేరియన్స్ 20,000 అడ్వర్స్ రావడానికి 2 రీజన్స్. మిడిల్ కాస్ట్ మనం అనుకున్న దానికన్నా ఎక్కువ అవడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, పర్చేస్ మేనేజర్ చెప్పిన దానికన్నా ఎక్కువ స్పెండ్ చేసి ఉండొచ్చు, లేదా ప్రొడక్షన్ మేనేజర్ యూస్ చేయాల్సిన క్వాంటిటీ కన్నా ఎక్కువ క్వాంటిటీ యూస్ చేసి ఉండొచ్చు. సో దట్స్ వై మిడిల్ కాస్ట్ వేరియన్స్కి 2 రీజన్స్. వాట్ ఆర్ ద 2 రీజన్స్? మిడిల్ ప్రైస్ వేరియన్స్, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. మిడిల్ ప్రైస్ వేరియన్స్. మిడిల్ ప్రైస్ వేరియన్స్ అంటే ఏం చేస్తాము? ఏక్యూ ఇంటూ ఎస్పీ మైనస్ ఏక్యూ ఇంటూ ఏపీ. ఏ వేరియన్స్ అయినా స్టాండర్డ్ మైనస్ యాక్చువల్ అమ్మా, స్టాండర్డ్ మైనస్ యాక్చువల్. ఇక్కడ ప్రైస్ వేరియన్స్ అన్నాం కాబట్టి స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్. రిమైనింగ్ కామన్ ఉండాలి. ఏంటి కామన్? యాక్చువల్ క్వాంటిటీ. సార్ వై ఏక్యూ, వై నాట్ ఎస్క్యూ? పర్చేజ్ మేనేజర్ ఎఫిషియన్సీ ఆర్ ఇన్ఎఫిషియన్సీ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే పర్చేజ్ మేనేజర్ యాక్చువల్గా వెళ్ళి పర్చేస్ చేసేది ఏంటి? ఎస్క్యూనా ఏక్యూనా? ఏక్యూ. అందుకని ఏంటమ్మా? ఏక్యూ ఇంటూ ఎస్పీ మైనస్ ఏక్యూ ఇంటూ ఏపీ. సో 2,400 ఇంటూ 10 మైనస్ 2,400 ఇంటూ 15, 12,000 అడ్వర్స్. లేదు, కామన్ సెన్స్. 10 రూపీస్కి 10 రూపీస్కి పర్చేస్ చేయమంటే ఎంతకు పర్చేస్ చేశారు? 15కి. ఎక్స్ట్రా ఎంత అయిందమ్మా? 5 రూపీస్. సో మిడిల్ ప్రైస్ వేరియన్స్ 5 రూపీస్ పర్ కేజ్. మొత్తం ఎన్ని కేజెస్? 2,400. సో టోటల్ ఎంత? 12,000 అడ్వర్స్. మిడిల్ యూసేజ్ వేరియన్స్. యూసేజ్ అంటే క్వాంటిటీ. అందుకని ఏం చేసాం? ఎస్క్యూ ఇంటూ ఎస్పీ మైనస్ ఏక్యూ ఇంటూ ఎస్పీ. సార్ ఎస్పీ ఎందుకు తీసుకున్నా? వై నాట్ ఏపీ? యాక్చువల్ ప్రైస్ అలా తీసుకున్నా. యాక్చువల్ ప్రైస్ తీసుకుంటే పర్చేజ్ మేనేజర్ ఎఫిషియన్సీ ఆర్ ఇన్ఎఫిషియన్సీ దీనిలో కలిసిపోతుంది. మనకు కావాల్సిన ప్యూర్ ప్రొడక్షన్ మేనేజర్ ఎఫిషియన్సీ కావాలి, లేదా ఇన్ఎఫిషియన్సీ కావాలి. అందుకని ఏం చేసాం? ఎస్క్యూ ఇంటూ ఎస్పీ మైనస్ ఏక్యూ ఇంటూ ఎస్పీ. సో 800 కేజెస్ కన్జంప్షన్, 800 ఇంటూ 2 1600 కేజెస్ కన్జంప్షన్ చేయమంటే మనోడు ఎన్ని కేజెస్ కన్జంప్షన్ చేశాడమ్మా? 2,400. ఎక్స్ట్రా ఎంత కన్జంప్షన్ అయింది? ఎక్స్ట్రా ఎంత కన్జంప్షన్ అయింది? 800 కేజెస్ కన్జంప్షన్ అయింది. ఇంటూ 10, 8,000 అడ్వర్స్. అర్థమైందా? సో మిడిల్ కాస్ట్ వేరియన్స్ రావడానికి 2 రీజన్స్. ఏంటి 2 రీజన్స్? ప్రైస్ వేరియన్స్, ఇంకోటి యూసేజ్ వేరియన్స్. ప్రైస్ వేరియన్స్ ఎవరి రెస్పాన్సిబిలిటీ? పర్చేజ్ డిపార్ట్మెంట్. యూసేజ్ వేరియన్స్ ఎవరి రెస్పాన్సిబిలిటీ? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఇవన్నీ ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తాం మనం? పర్ యూనిట్కి 2 కేజెస్ కన్జంప్షన్ చేయాలి, పర్ కేజీ ఆఫ్ రా మెటీరియల్ 10 రూపీస్కి పర్చేస్ చేయాలని ఎప్పుడు చెప్తాం మనం? ఇయర్ బిగినింగ్లో. అర్థమైందా? సరే, నెమ్మదిగా ఫార్ములాస్కి వెళ్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఫార్ములాస్ చూడండి. లాజిక్ నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఫార్ములా చూడండి. మెటీరియల్ ఎస్క్యూ ఇంటూ ఎస్పీ, ఆర్ఏక్యూ ఇంటూ ఎస్పీ, ఏక్యూ ఇంటూ ఎస్పీ, ఏక్యూ ఇంటూ ఏపీ. ఫస్ట్ కాలం ఏంటమ్మా? ఎస్క్యూ ఇంటూ ఎస్పీ, ఆర్ఏక్యూ ఇంటూ ఎస్పీ, ఏక్యూ ఇంటూ ఎస్పీ, ఏక్యూ ఇంటూ ఏపీ. నాకు తెలిసి మీకు ఆల్రెడీ ఇది ఫస్ట్ కాలం, థర్డ్ కాలం అండ్ ఫోర్త్ కాలం ముందున్న ఎగ్జాంపుల్లో క్లియర్. కొత్తగా ఒకటి యాడ్ అయింది. ఏంటది? ఆర్ఏక్యూ ఇంటూ ఎస్పీ. అదేంటో చూద్దాం. యూసేజ్ వేరియన్స్ రావడానికి 2 రీజన్స్ ఉంటాయి. యూసేజ్ వేరియన్స్ రావడానికి 2 రీజన్స్ ఏంటి? ఒకటి మిక్స్ వేరియన్స్, ఇంకోటి ఈల్డ్ వేరియన్స్. మిక్స్ వేరియన్స్, ఇంకోటి ఈల్డ్ వేరియన్స్. మిక్స్ వేరియన్స్ ఎప్పుడు ఉంటుంది? ఫినిష్డ్ గూడ్ ప్రొడ్యూస్ చేయడానికి మనం 2 or more రా మెటీరియల్స్ యూజ్ చేసినప్పుడు మిక్స్ వేరియన్స్ ఉండొచ్చు. ఏంటమ్మా? మిక్స్ వేరియన్స్. అర్థమైందా? ఏం వేరియన్స్ ఉండొచ్చు? మిక్స్ వేరియన్స్. సార్ మిక్స్ వేరియన్స్ అంటే ఏంటి? ప్రాన్స్ బిర్యానీకి ఏం కావాలి? ప్రాన్స్ కావాలి, బాస్మతి రైస్ కావాలి, అవునా కదా? సో నువ్వేం చేసావు? 9:1 రేషియోలో యూజ్ చేయాలి. 9 ఏంటమ్మా? బాస్మతి రైస్, 1 ప్రాన్స్. ఇప్పుడు నువ్వేం చేసావు? 5. సో 5:5 రేషియోలో యూజ్ చేసావు. 5:5 రేషియో అంటే 5 బాస్మతి రైస్, 5 ప్రాన్స్. ఇంకంటే రైస్ ఎంత ఉందో ప్రాన్స్ కూడా ఉన్నాయి. సరే, నీకు రెస్టారెంట్ ఉంది. ఇప్పుడు ఈ కేసులో ఏమవుద్ది? నీకు కాస్ట్ ఇంక్రీజ్ అయిపోద్ది. ఎందుకు ఇంక్రీజ్ అయిపోద్ది కాస్ట్? ప్రాన్స్ కాస్ట్ ఎక్కువ. నువ్వేం చేసావు? మిక్స్ చేంజ్ చేసావు. 9:1 అనుకున్నావు, బట్ 5:5 వల్ల నీ మెటీరియల్ కాస్ట్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుతుంది. సో అలా మిక్స్ చేంజ్ అవ్వడం వల్ల కాస్ట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయితే దాన్ని ఏమంటాం మనం?
మిక్స్ వేరియన్స్ అంటాం. సో మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ రావడానికి 2 రీజన్స్, ఒకటి మిక్స్ వేరియన్స్, ఇంకోటి ఈల్డ్ వేరియన్స్. అదేంటో చూద్దాం, ప్రాబ్లంతో చూద్దాం. సో ఫస్ట్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఫార్ములా ఏంటమ్మా? స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్, నథింగ్ బట్ ఫస్ట్ కాలం మైనస్ లాస్ట్ కాలం. ఫస్ట్ కాలం ఎప్పుడు స్టాండర్డ్ కాస్ట్ ఉంటుంది, లాస్ట్ కాలం ఎప్పుడు యాక్చువల్ కాస్ట్, అది ఏ వేరియన్స్ అయినా. చూడండి, ఫస్ట్ కాలంలో ఏం రాసాం? ఎస్క్యూ ఇంటూ ఎస్పీ. లాస్ట్ కాలం ఏంటమ్మా? ఏక్యూ ఇంటూ ఏపీ. స్టాండర్డ్ కాస్టింగ్ నీకు సొల్యూషన్ రావాలంటే ఫస్ట్ ఎస్క్యూ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? ఎస్క్యూ. ఎస్క్యూ అంటే ఏంటి? క్వాంటిటీ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. క్వాంటిటీ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. మీరు క్వశ్చన్లో యాక్చువల్ అవుట్పుట్ ఎక్కడ ఉందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అసలు యాక్చువల్ అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నువ్వు అక్కడ నుంచి థింకింగ్ స్టార్ట్ చేయాలి. ఓకే, యాక్చువల్ అవుట్పుట్ 800, ఈ 800కి క్వాంటిటీ అలౌడ్ ఎంత అయి ఉండాలి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అదేనా? ఎస్క్యూ క్యాలిక్యులేట్ చేస్తే అయిపోయినట్టు, ఇంకా మన వర్క్ కంప్లీట్ అయినట్టు. సో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ 1 - 4, స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్ 1 - 4. 1 ఏంటమ్మా? ఎస్క్యూ ఇంటూ ఎస్పీ. 4 ఏంటమ్మా? ఏక్యూ ఇంటూ ఏపీ. సరే, ఈ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ రావడానికి ఎన్ని రీజన్స్ ఉన్నాయి? 2 రీజన్స్ ఉన్నాయి. ఏంటా 2 రీజన్స్? ఒకటి ప్రైస్ వేరియన్స్. ప్రైస్ వేరియన్స్ అంటే ఎస్పీ మైనస్ ఏపీ. మీరే చెప్పండి, ఎస్పీ ఎక్కడ ఉంది? ఫస్ట్ కాలంలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది. ఏపీ ఎక్కడుంది? ఫోర్త్ కాలంలో. ఎస్పీ మైనస్ ఏపీ. సరే, -4 చేద్దాం. మరి 1 - 2 - 3 ఏది తీసుకోవాలి? 3. 3 ఎందుకు? ఓన్లీ ప్రైస్ వేరియన్స్ రావాలి, మిగిలింది కామన్ ఉండాలి. అంటే ఏంటమ్మా? 3 - 4 ఏక్యూ ఇంటూ ఏపీ మైనస్ ఏక్యూ ఇంటూ ఏక్యూ ఇంటూ ఎస్పీ మైనస్ ఏక్యూ ఇంటూ ఏపీ. అందులో ప్రైస్ వేరియన్స్ అంటే నువ్వు ఎప్పుడు ఏం తీసుకోవాలి? యాక్చువల్ క్వాంటిటీయే తీసుకోవాలి. ఎందుకు యాక్చువల్ క్వాంటిటీ? పర్చేజ్ మేనేజర్ పర్చేజ్ చేసేది ఏక్యూనా ఎస్క్యూనా? ఏక్యూ. సరే, ఇంతకీ అది ఏక్యూ పర్చేజ్డా, ఏక్యూ కన్స్యూమ్డా? సో క్వశ్చన్స్లో మనకి ఏక్యూ కన్స్యూమ్డ్, పర్చేజ్డ్ రెండు సేమ్ ఉంటాయి, మోర్ ఆర్ లెస్ ఒకటే ఇస్తాడు. యాక్చువల్ క్వాంటిటీ కన్స్యూమ్డ్ అంటాడు. అర్థమైందా? నీకు ప్యూర్ ప్రైస్ వేరియన్స్ రావాలంటే ఖచ్చితంగా నువ్వు యాక్చువల్ క్వాంటిటీ పర్చేజ్డ్ తీసుకోవాలి, కన్స్యూమ్డ్ కాదు. ఏం తీసుకోవాలి? పర్చేజ్డ్. కానీ మన క్యాలిక్యులేషన్ కొంచెం సింప్లిఫై చేసుకోవడానికి మనం ఏం చేస్తాం? కన్స్యూమ్డ్ తీసుకుంటాం. ఏం తీసుకుంటామా? కన్స్యూమ్డ్. బట్ పర్చేజ్ మేనేజర్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలంటే యాక్చువల్ క్వాంటిటీ కన్స్యూమ్డ్ తీసుకోవాలా, పర్చేజ్డ్ తీసుకోవాలా? పర్చేజ్డే తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏక్యూ అంటే ఏంటి? యాక్చువల్ క్వాంటిటీ కన్స్యూమ్డ్. యాక్చువల్ క్వాంటిటీ కన్స్యూమ్డ్. సార్ ఎందుకు సార్ యాక్చువల్ క్వాంటిటీ కన్స్యూమ్డ్? బికాజ్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ఫార్ములా ఏంటి? 1 - 3. 1 ఏంటమ్మా? ఎస్క్యూ ఇంటూ ఎస్పీ. 3 ఏంటమ్మా? ఏక్యూ ఇంటూ ఎస్పీ. మరి యూసేజ్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు స్టాండర్డ్ క్వాంటిటీ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్ మైనస్ ఏంటి? ఏక్యూ పర్చేజ్డ్ తీసుకోవాలా, ఏక్యూ కన్స్యూమ్డ్ తీసుకోవాలా? ఏక్యూ కన్స్యూమ్డే తీసుకోవాలి యూసేజ్ వేరియన్స్కి. అర్థమైందా? సో యూసేజ్ వేరియన్స్ మళ్ళీ ఏక్యూ కన్స్యూమ్డ్, ప్రైస్ వేరియన్స్కి ఏక్యూ పర్చేజ్డ్ అంటే మనం ఇంకెక్కువ కాలమ్స్ తీసుకోవాలి. అందుకని జనరల్గా ఏం చేస్తాం మన ఎగ్జామ్లో? 4 కాలమ్సే తీసుకుంటాం. ఎస్క్యూ ఇంటూ ఎస్పీ, ఆర్ఏక్యూ ఇంటూ ఎస్పీ, ఏక్యూ ఇంటూ ఎస్పీ, ఏక్యూ ఇంటూ ఏపీ. అయితే ఇక్కడ థర్డ్ కాలం ఏక్యూ ఇంటూ ఎస్పీ అంటే ఏంటమ్మా? యాక్చువల్ క్వాంటిటీ కన్స్యూమ్డ్. బట్ ప్రైస్ వేరియన్స్ స్పెసిఫిక్గా కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయాలని ఏం తీసుకోవాలి? పర్చేజ్డ్. బట్ 90% ఆఫ్ ద క్వశ్చన్స్లో యాక్చువల్ క్వాంటిటీ కన్స్యూమ్డ్ ఇస్తాడు, పర్చేజ్ ఇస్తాడా? ఇవ్వడు. ఇవ్వనప్పుడు ఏమనుకుంటాం మనం? కన్స్యూమ్డ్ ఈజ్ ఈక్వల్ టు పర్చేజ్డ్. అర్థమైందా? సో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ రావడానికి 2 రీజన్స్, ఒకటి ప్రైస్ వేరియన్స్, ఇంకోటి యూసేజ్ వేరియన్స్. మళ్ళీ యూసేజ్ వేరియన్స్ రావడానికి ఏంటమ్మా? 2 రీజన్స్, మెటీరియల్ మిక్స్ వేరియన్స్, మెటీరియల్ హీల్డ్ వేరియన్స్. మెటీరియల్ మిక్స్ వేరియన్స్ 2 - 3, హీల్డ్ వేరియన్స్ 1 - 2. 2 - 3 అన్నాం. 2 ఏంటి అసలు? ఆర్ఏక్యూ ఇంటూ ఎస్పీ. ఆర్ఏక్యూ అంటే ఏంటి? రివైజ్డ్ యాక్చువల్ క్వాంటిటీ. రివైజ్డ్ యాక్చువల్ క్వాంటిటీ అంటే ఏంటి? యాక్చువల్ క్వాంటిటీ రిటర్న్ ఇన్ స్టాండర్డ్ మిక్స్.
యాక్చువల్ క్వాంటిటీ రిటెన్ ఇన్ స్టాండర్డ్ మిక్స్. అంటే సెకండ్ కాలంలో ఏముందమ్మా, స్టాండర్డ్ మిక్స్ ఉంది. థర్డ్ కాలంలో యాక్చువల్ క్వాంటిటీ ఇన్ యాక్చువల్ మిక్స్ ఉంది. సో మిక్స్ వేరియన్స్ అంటే ఎలా వస్తుంది, స్టాండర్డ్ మిక్స్ మైనస్ యాక్చువల్ మిక్స్. సెకండ్ కాలంలో ఏముంది, స్టాండర్డ్ మిక్స్. థర్డ్ కాలంలో ఏముంది, యాక్చువల్ మిక్స్. అర్థమైంది నేను చెప్పింది. సో ప్రైస్ అయినా యూజేజ్ అయినా మిక్స్ అయినా ఏదైనా ఎలా వస్తుందో స్టాండర్డ్ మైనస్ యాక్చువల్. సో అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇవేం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, లాజిక్ అర్థం చేసుకోండి. మనకి నెక్స్ట్ ప్రాబ్లం అయ్యేసరికి మీకు లాజిక్ అర్థమైపోతుంది కంప్లీట్గా. సో బై హార్ట్ చేయాల్సిన అవసరం రాదు. మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్ 1 - 2. ఓకే. సో మీకు తెలియాల్సింది ఇక్కడ ఎస్క్యూ క్యాలిక్యులేషన్ అండ్ ఆర్ఐక్యూ క్యాలిక్యులేషన్. అది నెక్స్ట్ ప్రాబ్లంలో ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లంలో ప్రైమా ఫేసి ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది మీకు. ప్రైమా ఫేసి ఈ టర్మ్స్ ఇంకా అర్థం కాకపోయినా క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, ఇక్కడ క్లియర్ అయిపోతాయి. The standard cost of a chemical mixture is as follows. 40% material A at rupees 20 per kg, 60% material B at rupees 30 per kg. నువ్వు A and B ఏ రేషియోలో యూజ్ చేయాలమ్మా, 40-60. A ఎంత 20, B ఎంత 30. ఆ 20-30 ఏంటమ్మా స్టాండర్డ్ ప్రైస్, 40-60 ఏంటి స్టాండర్డ్ మిక్స్. A standard loss of 10% of input is expected in production. A standard loss of 10% of input is expected in production. What does it mean? Input 100 ఇస్తే అవుట్పుట్ ఎంత వస్తుంది, 90 వస్తుంది. స్టాండర్డ్ లాస్ ఎంత 10, అది బట్ నార్మల్ లాస్. సో 100 ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఎంత వస్తుందమ్మా 90. The cost records for a period showed the following usage. 90 kg material A at a cost of rupees 18 per kg, 110 kg material B at a cost of rupees 34 per kg. చూసి చెప్పొచ్చు ప్రైస్ వేరియన్స్ ఉందా లేదా. A 20 అంటే 18కి పర్చేస్ చేశారు, ఫేవర్ అది. B 30కి చెప్తే 34కి పర్చేస్ అయింది, అడ్వర్స్. సరే ఎలా యూజ్ చేసాం మనం రా మెటీరియల్, 90 kgs మెటీరియల్ A, 110 kgs ఆఫ్ మెటీరియల్ B. అంటే ఏ రేషియో 45-55. మనం చెప్పిన రేషియో ఏంటి 40-60. బట్ యూజ్ చేసింది ఏంటమ్మా 45-55. అంటే ఏ రేషియో ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఏ మెటీరియల్ చీప్ ఉందా కాస్ట్లీనా, ఏనే చీప్. కాబట్టి మిక్స్ వేరియన్స్ ఏంటి ఫేవర్ వస్తుంది, చీపర్ మెటీరియల్ ఎక్కువ వాడాం కాబట్టి. The quantity produced was 182 kg of good product. Quantity produced endamma 182 kg, nothing but output. Calculate all material variances. ఇప్పుడు నీ థింకింగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, 182 kg. The quantity produced 182 kg. ఫస్ట్ మనం SQ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, SQ అంటే ఏంటమ్మా, క్వాంటిటీ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. క్వాంటిటీ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. ఫస్ట్ మనం అది క్యాలిక్యులేట్ చేయాలి. మీరే చెప్పండి క్వాంటిటీ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. నేను 100 ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఎంత వస్తుంది 90. ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ చేయాల్సింది ఏంటమ్మా, వర్కింగ్ నోట్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ క్వాంటిటీ. ఫస్ట్ నేను క్వశ్చన్ చేయాల్సింది ఇన్పుట్ అవుట్పుట్ గివెన్ 100 ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఎంత 90. So what should be the next question of mine? 100కి 90 అవుట్పుట్ అయితే 182 అవుట్పుట్కి ఇన్పుట్ ఎంత స్టాండర్డ్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు 182 ఇంటూ 100 డివైడెడ్ బై 90, 202.2 kgs. 202.2 kgs. ఈ క్వశ్చన్లో ఈ థాట్ వస్తే చాలు మనకి. 182 అవుట్పుట్ రావడానికి ఇన్పుట్ ఎంత ఇవ్వాలి, 202.2 kgs. అది కూడా ఏ రేషియోలో ఇవ్వాలి, 40-60. సో దట్స్ వై SQ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ 80.88. ఎలా అమ్మా 202.22 ఇంటూ 40%. SQ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు 121.32. ఎలా వచ్చింది 202.2 ఇంటూ 60%. సో వర్కింగ్ నోట్ 1 క్లియర్ కదా. SQ క్యాలిక్యులేషన్ స్టాండర్డ్ క్వాంటిటీ. Calculation of revised actual quantity. Revised actual quantity and actual quantity rewritten in standard mix. సరే నేను చెప్పిన నువ్వు మెటీరియల్ యూజ్ చేయాల పర్లా, అట్లీస్ట్ నేను చెప్పిన రేషియో ఫాలో అయ్యావా,
ఒకవేళ నేను చెప్పిన రేషియో ఫాలో అంటే ఎంత కన్జంప్షన్ చేసి ఉండాలి, దాన్ని మనం ఏమంటాం, ఆర్ఐక్యూ అంటాం. సింపుల్ అది క్యాలిక్యులేషన్. దీన్ని ఆర్ఎస్క్యూ అని రాస్తారు కొన్ని బుక్స్లో. మనం ఆర్ఏక్యూ అని తీసుకున్నాం, కొన్ని బుక్స్లో ఏమని రాస్తారమ్మా దాన్ని, ఆర్ఎస్క్యూ. యాక్చువల్ క్వాంటిటీ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ 90 kgs, యాక్చువల్ క్వాంటిటీ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు 110 kgs. టోటల్ క్వాంటిటీ ఎంత, 200. టోటల్ కన్జంప్షన్ 200 kgs. నేను చెప్పిన రేషియో ఒకవేళ ఫాలో అయ్యి ఉంటే 40-60. ఆర్ఐక్యూ ఆఫ్ A ఎంత అయి ఉండాలి, 80. ఆర్ఐక్యూ ఆఫ్ B 120. అర్థమైందా? ఇదేనా క్యాలిక్యులేషన్ ఆఫ్ రివైజ్డ్ యాక్చువల్ క్వాంటిటీ. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ మెటీరియల్ వేరియన్సెస్. కాలమ్స్ తీసుకున్నా. ఫస్ట్ కాలమ్ SQ ఇంటూ SP, RAQ ఇంటూ SP, AQ ఇంటూ SP, AQ ఇంటూ AP. నా దగ్గర AQ ఉంది, AP ఉంది, SP కూడా ఉంది. నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటమ్మా, ఓన్లీ SQ, RAQ. మొత్తం ఫిల్ చేసుకున్నా. మెటీరియల్ AB 5258, 5200, 5100, 5360. ఆ క్యాలిక్యులేషన్లోకి వెళ్ళట్లే డీటెయిల్స్లోకి, ఆ టేబుల్ చూసుకోండి మీరు. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఎలా వస్తుందమ్మా నాకు, ఫస్ట్ కాలమ్ మైనస్ లాస్ట్ కాలమ్. ఫస్ట్ కాలమ్ ఏంటి, స్టాండర్డ్ కాస్ట్, కాస్ట్ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. వాట్ ఈస్ ద కాస్ట్ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్ హియర్, 5258 మైనస్ యాక్చువల్ కాస్ట్ 5360. ఎంతమ్మా, 102. అడ్వర్స్. సరే బాగుంది. మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ 3 - 4, 3 - 4, 260 అడ్వర్స్. ఎలా సరే దీని లాజిక్, సింపుల్ అమ్మా. నేను 20 అంటే 18 అన్నాడు వాడు. ఎన్ని కేజెస్కి అలాగా, 90 kgsకి. సో 180 సేవ్ అయింది. మరి B ఏంటి, 4 రూపీస్ ఎక్స్ట్రా అయింది. ఎన్ని కేజెస్కి అలాగా, 110 kgsకి. అంటే 440 అడ్వర్స్. సో 440 అడ్వర్స్, 180 ఫేవర్. కలిపితే ఎంతమ్మా, 260 అడ్వర్స్. అర్థమైందా ఈ 2 కాలమ్స్. మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ఎలా వస్తుంది, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ 1 - 3. 1లోనేమో క్వాంటిటీ కుడ్ హ్యావ్ బీన్ యూజ్డ్, 3లోనేమో క్వాంటిటీ యూజ్డ్. 1 - 3, 158 ఫేవర్. అంతే కదా, 202.22 kgs యూజ్ చేయాలి, బట్ 200 kgs యూజ్ అయింది. కాబట్టి మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ఏంటమ్మా, ఫేవర్ 158. అండ్ ఈ యూసేజ్ వేరియన్స్కి 2 రీజన్స్. ఏం 2 రీజన్సా, ఒకటి మిక్స్, ఇంకోటి ఈల్డ్. మిక్స్ సెకండ్ కాలంలో స్టాండర్డ్ మిక్స్ ఉంది, థర్డ్ కాలంలో యాక్చువల్ మిక్స్. కాబట్టి మెటీరియల్ మిక్స్ వేరియన్స్ 2 - 3, 100 ఫేవర్. మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్ 1 - 2, 58 ఫేవర్. ఇప్పుడు ఈ రెండు అర్థం చేసుకుందాం, మిక్స్ అండ్ ఈల్డ్ వేరియన్స్. ఇంతకుముందు ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు ఏ చూడండి అన్న, ఏ ఒక్కటి చూడండి. మెటీరియల్ 80.88 kgs కన్జంప్షన్ చేసి ఉండాలి, కానీ ఎంత కన్జంప్షన్ అయింది, 90. అంటే ఎక్స్ట్రా కన్జంప్షన్ అయింది, అవునా కదా. ఆ ఎక్స్ట్రా కన్జంప్షన్ ఏమంటాం మనం, యూసేజ్ వేరియన్స్. కానీ మెటీరియల్ ఏ ఎక్స్ట్రా యూజ్ చేయడానికి రీజన్స్ 2 ఉంటాయి. ఒకటి మిక్స్ వేరియన్స్, అంటే బి ప్లేస్లో ఏ యూజ్ చేసి ఉండొచ్చు, బి ప్లేస్లో ఏ యూజ్ చేసి ఉండొచ్చు, దాన్ని మనం ఏమంటాం, మిక్స్ వేరియన్స్ అంటాం. లేదా సెకండ్ వన్ ఏంటమ్మా, నిజంగానే మెటీరియల్ ఏంటి, నువ్వు వేస్ట్ చేసి ఉండొచ్చు. మెటీరియల్ ఏం చేసి ఉండొచ్చు, వేస్ట్. సో 80.88 - 90 అది యూసేజ్ వేరియన్స్. సో అయితే దానికి కారణం ఏమై ఉంటుంది, బి యూజ్ చేసి ఉండొచ్చు. జరిగిందా లేదా అంటే జరిగింది. ఇక్కడ కావాలని చూడండి, నేను చెప్పిన మిక్స్ ఫాలో అయ్యి ఉంటే కనుక ఏ 80 చేసి ఉండాలి, బి ఎంత చేసి ఉండాలి, 120, అవునా కదా. కానీ 90, 110 కన్జంప్షన్ అయింది. అంటే ఏంటమ్మా అర్థం, ఒక 10 kgs బికి బదులుగా ఏ యూజ్ చేసాం. ఒక 10 kgs ఏంటమ్మా, బికి బదులుగా ఏ యూజ్ చేసాం. అంటే ఏంటి, ఏ ఎక్స్ట్రా 10 kgs కన్జంప్షన్ దేనివల్ల అయింది, బి ప్లేస్లో ఏ యూజ్ చేయడం వల్ల ఎక్స్ట్రా 10 అయింది. మీరు మిక్స్ వేరియన్స్ ఎగ్జాక్ట్లీ 100 ఎందుకు వచ్చింది, రీజన్ ఏంటంటే బి ప్లేస్లో ఏ యూజ్ చేసాం. ఏ చీపర్ కదా, ఏ 20 రూపీస్, బి ఎంతమ్మా 30. అంటే దానివల్ల ఎంత సేవ్ అయింది, 10 kgsకి 10 రూపీస్ సేవ్ అయింది, 100 రూపీస్ ఫేవర్. అర్థమైందా, ఓకే. సో అంటే ఈ డిఫరెన్స్ 8.82 డిఫరెన్స్ 80.88 - 90 ఉంది కదా, డిఫరెన్స్ బిట్వీన్ 80.88 అండ్ 90, దాన్ని అనలైజ్ చేస్తే
ఎక్స్ట్రా కన్జంప్షన్ ఏ అవ్వడానికి రీజన్ ఒకటి మిక్స్ వల్ల ఎంత అయింది ఎక్స్ట్రా కన్జంప్షన్ 10 kgs అయింది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఏ మెటీరియల్ వేస్ట్ అవ్వలేదు, సేవ్ అయింది. ఎంత సేవ్ అయింది? 0.88, 80.88 మైనస్ 80, 0.88 మెటీరియల్ ఏంటమ్మా సేవ్ అయింది. దాన్ని రివైజ్డ్ 80ని రివైజ్డ్ యాక్చువల్ క్వాంటిటీ అని ఎందుకు అన్నాం? యాక్చువల్ క్వాంటిటీ 90నే, కానీ 90లో 10 బి కోసం యూజ్ చేసాం, అందుకని రివైజ్డ్ యాక్చువల్ క్వాంటిటీ ఎంత తీసుకున్నాం? 80. అంటే ఏంటమ్మా ఇన్ఫ్యాక్ట్ మెటీరియల్ ఏ సేవ్ అయింది. ఎంత సేవ్ అయింది? 0.88. దాన్ని మనం ఈల్డ్ వేరియన్స్ అంటాం. మెటీరియల్ వేస్ట్ చేయాల, మెటీరియల్ ఏమైంది ఇంకా సేవ్ అయింది. మెటీరియల్ వేస్ట్ అవ్వడం లేదా సేవ్ అవ్వడం దాన్ని ఏమంటాం మనం? ఈల్డ్ వేరియన్స్ అంటాం. సో ఓకే, క్లియర్ కదా? క్లియరా మిక్స్ వేరియన్స్ అండ్ ఈల్డ్ వేరియన్స్? సో ఫార్ములాస్ ఏంటమ్మా? మెటీరియల్ కాస్ట్ కాలమ్స్ ఏం తీసుకోవాలి? ఫస్ట్ కాలం ఎస్క్యూ ఇంటూ ఎస్పీ, సెకండ్ కాలం ఆర్ఏక్యూ ఇంటూ ఎస్పీ, థర్డ్ కాలం ఏక్యూ ఇంటూ ఎస్పీ, ఫోర్త్ కాలం ఏక్యూ ఇంటూ ఏపీ. సో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ 1 మైనస్ 4, దానికి 2 రీజన్స్. మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ 3 మైనస్ 4, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ 1 మైనస్ 3, అండ్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్కి 2 రీజన్స్. మెటీరియల్ మిక్స్ వేరియన్స్ 2 మైనస్ 3, మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్ 1 మైనస్ 2. క్లియర్ కదా? కన్ఫ్యూజన్ ఏమన్నా 1, 4, 2, 3 అని? లాజిక్ అర్థం చేసుకోండి, మీకు ఈజీ అవుతుంది. ఇవేం బై హార్ట్ చేసేవేం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి అన్న. క్వశ్చన్ నెంబర్ 2 సేమ్ ప్రాబ్లం, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయను. ఎగ్జామ్ క్వశ్చన్, November 19 క్వశ్చన్. ఏ స్టాండర్డ్ లాస్ ఆఫ్ 25% ఆన్ అవుట్పుట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ప్రొడక్షన్. సేమ్ క్వశ్చన్, అవుట్పుట్ చేంజ్ అయింది 680 kilograms అని. ఏ స్టాండర్డ్ లాస్ ఆఫ్ 25% ఆన్ అవుట్పుట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ప్రొడక్షన్. అంటే అవుట్పుట్ 100 అయితే, అంటే అవుట్పుట్ 100 రావాలంటే ఇన్పుట్ ఎంత ఇవ్వాలి? 125 ఇవ్వాలి. ఈసారి స్టాండర్డ్ లాస్ ఇన్పుట్ పైన ఇవ్వాలా, అవుట్పుట్ పైన. అంటే దాని అర్థం ఏంటమ్మా? ఇన్పుట్ 125, అవుట్పుట్ ఎంత? 100. సో 680కి ఎంత? ఇంకంతే, 850 kgs. అది కూడా ఏ రేషియోలో? 40:60. సో సేమ్ క్వశ్చన్, అదొక్క పాయింట్ చూసుకోండి చాలు, మొత్తం ప్రాక్టీస్ చేయకండి. అందుకనే రషప్ చేస్తాను ఇది. నెక్స్ట్ May 18లో అడిగాడు క్వశ్చన్ నెంబర్ 3. సేమ్ ప్రాబ్లం, స్టాండర్డ్ లాస్ ఆఫ్ 20% ఆఫ్ ఇన్పుట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ప్రొడక్షన్. సేమ్ అంటే ఏంటమ్మా దీని అర్థం? 100 ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఎంత? 80. మనం క్వశ్చన్ చేయాల్సింది ఏంటి? 195కి ఎంత? అంతే, 243.75 liters. ఇది ఒకటే స్పెషల్ పాయింట్. నువ్వు ఓన్లీ స్పెషల్ పాయింట్స్ తీసుకోవాలి, స్పెషల్ పాయింట్స్ చూసుకోవాలి, అంతేగాని మొత్తం ప్రాబ్లం అంతా ప్రాక్టీస్ చేయకూడదు. కాన్సెప్ట్ నేర్చుకోవాలి, స్పెషల్ పాయింట్స్ చూసుకోవాలి. సేమ్ కదా, అర్థమైందా? సో చిన్న బ్రేక్ తీసుకుని మనం లేబర్ వేరియన్సెస్ స్టార్ట్ చేద్దాం. మెటీరియల్ వేరియన్సెస్ వస్తే లేబర్ వేరియన్స్ వచ్చినట్టే. లేబర్ వేరియన్స్ వస్తే వేరియబుల్ ఓవర్ హెడ్ అర్థం అవుతుంది. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఒక్కటి మనం నేర్చుకుంటే చాలు. ఇంకా నెక్స్ట్ చూడండి, లేబర్ కాస్ట్ వేరియన్స్. అసలు ఈ చాప్టర్ నేమ్ ఏంటి? స్టాండర్డ్ కాస్టింగ్. ఎందుకోసం చేస్తాను అర్థం అవుతుందా? కాస్ట్ కంట్రోల్ అవుతుందా లేదా? పర్చేజ్ మేనేజర్ ఒళ్ళు జాగ్రత్తగా ఉంటుందా లేదా? ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడా లేదా? ఓకే. ప్రొడక్షన్ మేనేజర్ ఖచ్చితంగా, డౌట్ లేదు దానిలో. సో మెటీరియల్ కాస్ట్ వేరియన్సెస్లో అదే ప్రైస్ వేరియన్స్, యూసేజ్ వేరియన్స్, మిక్స్, ఈల్డ్. అర్థమవుతుంది మీకు? మిక్స్ అంటే ఏంటమ్మా? ఒక మెటీరియల్ ప్లేస్లో ఇంకో మెటీరియల్ యూజ్ చేస్తే కాస్ట్ సేవ్ అవ్వచ్చు లేదా ఇంక్రీజ్ అవ్వచ్చు, అది మిక్స్ వేరియన్స్. ఈల్డ్ వేరియన్స్ అంటే యాక్చువల్గా మెటీరియల్ వేస్ట్ చేసి ఉండొచ్చు లేదా సేవ్ చేసి ఉండొచ్చు, దాన్ని మనం ఈల్డ్ వేరియన్స్ అంటాం. అర్థమైందా? సో నెక్స్ట్ లేబర్ కాస్ట్ వేరియన్స్ చూడండి. అక్కడ మెటీరియల్స్లో ఫస్ట్ కాలం ఏంటి? ఎస్క్యూ ఇంటూ ఎస్పీ. ఇక్కడ ఏమవుద్దమ్మా? ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్. అక్కడ ఆర్ఏక్యూ, ఇక్కడ ఆర్ఏహెచ్, రివైజ్డ్ యాక్చువల్ ఆర్స్. థర్డ్ కాలం ఏంటి? యాక్చువల్ ఆర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. ఫోర్త్ కాలం ఏహెచ్ ఇంటూ ఏఆర్. సేమ్ అక్కడలాగే ఇక్కడ కూడా ఏంటి మనకి? సేమ్ మనకి అక్కడ ఉన్నట్టే, ఎక్కడ మెటీరియల్స్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఏంటి? లేబర్ కాస్ట్ వేరియన్స్. అండ్ లేబర్ కాస్ట్ వేరియన్స్కి 2 రీజన్స్. ఒకటి రేట్ వేరియన్స్, ఇంకోటి యూసేజ్ వేరియన్స్. సారీ యూసేజ్ కాదు, ఎఫిషియన్సీ. అక్కడ మెటీరియల్ యూసేజ్, ఇక్కడ ఏంటమ్మా? ఎఫిషియన్సీ.
అండ్ ఆ ఎఫిషియన్సీ వేరియన్స్ రావడానికి 2 రీజన్స్. ఏంటో 2 రీజన్స్? మిక్స్, ఇంకోటి ఈల్డ్. అర్థమైందా? సరే, మిక్స్ వేరియన్స్ ఎప్పుడు ఉంటుంది? 2 ఆర్ మోర్ రా మెటీరియల్స్ ఉంటాయి. ఒకవేళ ఫినిష్డ్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి ఒకటే రా మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉందనుకోండి, అప్పుడు మిక్స్ వేరియన్స్ ఉండదు. మరి లేబర్లో మిక్స్ వేరియన్స్ ఉంటుందంటే లేబర్ కూడా ఓన్లీ వన్ టైప్ ఆఫ్ లేబర్ ఉంటే మిక్స్ వేరియన్స్ ఉండదు. 2 ఆర్ మోర్ టైప్స్ ఆఫ్ లేబర్ ఉంటే మిక్స్ వేరియన్స్ ఉండదు. 2 ఆర్ మోర్ టైప్స్ అంటే లేబర్ ఎలా ఉండొచ్చు? స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, లేదా గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, ఇలా ఉండొచ్చు. 2 ఆర్ మోర్ టైప్స్ ఆఫ్ ఆ లేబర్. సో దట్స్ వై లేబర్లో కూడా మిక్స్ వేరియన్స్ ఉంటుంది. ఓకే, సో మెటీరియల్ లేబర్ కాస్ట్ వేరియన్స్, లేబర్ కాస్ట్ వేరియన్స్ ఏంటమ్మా? 1 - 4. ఫస్ట్ కాలం ఎప్పుడు? స్టాండర్డ్ కాస్ట్. స్టాండర్డ్ కాస్ట్ ఎలా వస్తుంది లేబర్ కేసులో? SH ఇంటూ SR. SH ఇంటూ SR. SH అంటే ఏంటమ్మా? టైమ్ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. టైమ్ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ SR, స్టాండర్డ్ రేట్. అంతే కదా? స్టాండర్డ్ కాస్ట్ ఎలా వస్తుంది? టైమ్ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ స్టాండర్డ్ రేట్. లేబర్ చాప్టర్లో ఒక ప్రాబ్లంలో చేసాం మనం, గుర్తుందో లేదో? సేవింగ్స్ ఇన్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ పర్ పీస్ క్యాలిక్యులేట్ చేయడానికి లేబర్ కాస్ట్ కుడ్ హ్యావ్ బీన్ ఇంకర్డ్ వితౌట్ అన్ ఇన్సెంటివ్ స్కీమ్ అని క్యాలిక్యులేట్ చేసాం. దాన్ని మనం స్టాండర్డ్ కాస్ట్ అంటాం. SH ఇంటూ SR. నెక్స్ట్ ఏంటమ్మా? సెకండ్ కాలం RAH ఇంటూ SR. RAH అంటే యాక్చువల్ అవర్స్ రీరిటర్న్ ఇన్ స్టాండర్డ్ మిక్స్. థర్డ్ కాలం AH ఇంటూ SR. ఫోర్త్ కాలం AH ఇంటూ AR. సో లేబర్ కాస్ట్ వేరియన్స్ ఫార్ములా ఏంటమ్మా? లేబర్ కాస్ట్ వేరియన్స్ 1 - 4. లేబర్ కాస్ట్ వేరియన్స్ రావడానికి 2 రీజన్స్. ఫస్ట్ రీజన్ లేబర్ రేట్ వేరియన్స్ 3 - 4. అండ్ లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్. ఎఫిషియన్సీ అంటే ఎలా వస్తుంది? ఎఫిషియన్సీ అంటే ఎప్పుడు కూడా టైమ్ అలౌడ్ మైనస్ టైం టేకెన్. టైమ్ అలౌడ్ మైనస్ టైం టేకెన్. రేషియో అడిగితే, ఎఫిషియన్సీ రేషియో అడిగితే టైమ్ అలౌడ్ బై టైం టేకెన్, అది మరి స్టాండర్డ్ అవర్స్ బై యాక్చువల్ అవర్స్ రేషియో అయితే. ఇక్కడ వేరియన్స్ కదా, కాబట్టి ఏంటి? SH ఇంటూ SR మైనస్ AH ఇంటూ SR. ఎప్పుడైనా లేబర్ ఎఫిషియన్సీ నువ్వు క్యాలిక్యులేట్ చేయాలంటే టైమ్ అలౌడ్ మైనస్ టైం టేకెన్. టైం అలౌడ్ ఎక్కువ ఉందనుకోండి ఫేవర్ వస్తుంది, టైం అలౌడ్ తక్కువ ఉంది, టైం టేకెన్ ఎక్కువ ఉంటే నెగిటివ్ వస్తుంది. అర్థమైందా? లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్కి 2 రీజన్స్. లేబర్ మిక్స్ వేరియన్స్ 2 - 3. లేబర్ ఈల్డ్ వేరియన్స్ 1 - 2. లేబర్ మిక్స్ వేరియన్స్కి ఇంకో నేమ్ లేబర్ గ్యాంగ్ వేరియన్స్. లేబర్ గ్యాంగ్ వేరియన్స్. సో గ్యాంగ్ వేరియన్స్ అన్నా మిక్స్ వేరియన్స్ అన్నా ఒకటే. ఇది ఎప్పుడమ్మా? ఈ కాలమ్స్ అన్నీ కూడా వెన్ దెర్ ఈజ్ నో ఐడల్ టైం. ఐడల్ టైం ఉన్నప్పుడు ఇక్కడ ఒక కాలం యాడ్ అవుద్ది. ఏంటో కాలం? నెట్ యాక్చువల్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. నెట్ యాక్చువల్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. ఓకే, సో లేబర్ కాస్ట్ వేరియన్స్ విత్ ఐడల్ టైం SH ఇంటూ SR, RAH ఇంటూ SR, నెట్ యాక్చువల్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్, యాక్చువల్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్, యాక్చువల్ అవర్స్ ఇంటూ యాక్చువల్ రేట్. ఐడల్ టైం ఉన్నప్పుడు లేబర్ కాస్ట్ వేరియన్స్ 1 - 5, స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్. ఈ లేబర్ కాస్ట్ వేరియన్స్ రావడానికి ఈసారి 2 రీజన్స్ కాదు 3 రీజన్స్. 2 రీజన్స్ కాదమ్మా, 3 రీజన్స్. ఫస్ట్ నీకు ఐడల్ టైం అంటే తెలుసు కదా. ఐడల్ టైం అంటే టైం ఫర్ విచ్ వేజెస్ ఆర్ పెయిడ్ బట్ నో వర్క్ ఈజ్ డన్. ఇక్కడ నెట్ యాక్చువల్ అవర్స్ అంటే ఎలా వస్తుంది? యాక్చువల్ అవర్స్ మైనస్ ఐడల్ టైం. యాక్చువల్ అవర్స్ మైనస్ ఐడల్ టైం. నథింగ్ బట్ థర్డ్ కాలంకి ఫోర్త్ కాలంకి డిఫరెన్స్ ఏంటమ్మా? ఐడల్ టైం. అబ్నార్మల్ ఐడల్ టైం. అబ్నార్మల్ ఐడల్ టైం కెన్ బి అవాయిడెడా, కెనాట్ బి అవాయిడెడా? కెన్ బి అవాయిడెడ్. సో లేబర్ కాస్ట్ వేరియన్స్ 1 - 5. దీనికి 3 రీజన్స్ అమ్మా. లేబర్ రేట్ వేరియన్స్ 4 - 5. లేబర్ ఐడల్ టైం వేరియన్స్ 3 - 4. 3 - 4. ఐడల్ టైం వేరియన్స్ ఆల్వేస్ అడ్వర్స్. ఐడల్ టైం వేరియన్స్ ఎప్పుడు కూడా ఏంటి? అడ్వర్సే వస్తుంది. రేట్ వేరియన్స్ ఫేవర్ రావచ్చు, అడ్వర్స్ రావచ్చు. లేబర్ కాస్ట్ వేరియన్స్ ఫేవర్ రావచ్చు, అడ్వర్స్ రావచ్చు. బట్ లేబర్ ఐడల్ టైం ఎప్పుడు కూడా అడ్వర్సే. లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ 1 - 3. లేబర్ మిక్స్ వేరియన్స్ 2 - 3. అర్థమైందమ్మా? లేబర్ ఈల్డ్ వేరియన్స్ 1 - 2. సో లేబర్ కాస్ట్ వేరియన్స్ రావడానికి 3 రీజన్స్ అమ్మా. ఒకటి రేట్,
ఇంకోటి ఐడిల్ టైం వేరియన్స్, ఇంకోటి ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ వేరియన్స్ రావడానికి 2 రీజన్స్. లేబర్ ఎఫిషియన్సీ వేరియేట్ అవ్వడానికి 2 రీజన్స్. ఒకటి లేబర్ మిక్స్ వేరియన్స్, ఇంకోటి లేబర్ ఈల్డ్ వేరియన్స్. అర్థమవుతుందా? లేబర్ ఎఫిషియన్సీ వల్ల కూడా లేబర్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఆ లేబర్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వడానికి 2 రీజన్స్. లేబర్ మిక్స్ వేరియన్స్, లేబర్ ఈల్డ్ వేరియన్స్. మిక్స్ అంటే ఏంటమ్మా? స్కిల్డ్ ప్లేస్లో అన్స్కిల్డ్, లేదా అన్స్కిల్డ్ ప్లేస్లో స్కిల్డ్. అదేంటి మిక్స్ వేరియన్స్. లేబర్ ఈల్డ్ వేరియన్స్ అంటే ఏంటి? చేస్తాడు పని కానీ ఎఫిషియెంట్గా చేయడు, ఇన్ఎఫిషియెంట్గా చేస్తాడు. దాన్ని లేబర్ ఈల్డ్ వేరియన్స్ అంటాం. సో ఐడిల్ టైం ఉన్నప్పుడు కాలమ్స్ అర్థమవుతున్నాయా? మొత్తం 5 కాలమ్స్. ఫస్ట్ కాలమ్ ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్, సెకండ్ కాలమ్ ఆర్ఐహెచ్ ఇంటూ ఎస్ఆర్, థర్డ్ కాలమ్ ఒకటి యాడ్ అయింది నెట్ యాక్చువల్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. నెట్ యాక్చువల్ అవర్స్ ఎలా వస్తాయమ్మా? యాక్చువల్ అవర్స్ మైనస్ ఐడిల్ టైం. ఓకే. ఫోర్త్ కాలమ్ ఏహెచ్ ఇంటూ ఎస్ఆర్, ఫిఫ్త్ కాలమ్ ఏహెచ్ ఇంటూ ఏఆర్. సో లేబర్ కాస్ట్ వేరియన్స్ 1 - 5, లేబర్ రేట్ వేరియన్స్ 4 - 5, ఐడిల్ టైం వేరియన్స్ 3 - 4, ఎఫిషియన్సీ 1 - 3. ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా స్టాండర్డ్ అవర్స్ మైనస్ యాక్చువల్ అవర్స్. అయితే ఇక్కడ ఐడిల్ టైం ఉన్నప్పుడు ఏం చేయాలి? నెట్ యాక్చువల్ అవర్స్. ఈల్డ్ వేరియన్స్ 1 - 2. ఓకే. సో లేదు కొంచెం డిఫరెంట్గా చెప్తాం కానీ గ్రాస్ ఎఫిషియన్సీ అని చెప్పి అది ఇగ్నోర్ చేయండి, ఇది ఫాలో అయిపోండి. డిఫరెంట్ ఆథర్స్ వేరే వేరేలా చెప్తారు, మీరేం చేస్తారమ్మా? ఇది ఫాలో అయిపోండి. సో లేబర్ కాస్ట్ వేరియన్స్ రావడానికి 3 రీజన్స్: రేట్, ఐడిల్ టైమ్ అండ్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీకి 2 రీజన్స్: మిక్స్, ఈల్డ్. క్లియర్ కదా? సో క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. క్వశ్చన్ నెంబర్ 4, the standard labor employment and the actual labor engaged in a week for a job are as under: skilled workers, semi-skilled, unskilled. Standard number of workers in the gang 32, 12 and 6. Actual number of workers employed 28, 18 and 4. Standard wage rate per hour 321. Actual wage rate per hour 432. చూసే చెప్పొచ్చు రేట్ వేరియన్స్ అడ్వర్సా ఫేవరా? అడ్వర్స్. ఎందుకనమ్మా? స్టాండర్డ్ రేట్ 321, యాక్చువల్ రేట్ ఎంత? 432. మిక్స్ వేరియన్స్ ఉందా? ఉంది. ఎందుకంటే స్టాండర్డ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద గ్యాంగ్ 32, 12 and 6. యాక్చువల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయిడ్ 28, 18 and 4. During the 40 hours working week, the gang produced 1800 standard labor hours of a work. During 40 hours working week, the gang produced 1800 standard labor hours of a work. Calculate labor cost variance, labor rate variance, labor efficiency, labor mix, labor yield. క్వశ్చన్లో ఐడిల్ టైం ఉందా లేదా? లేదు. అంటే ఎన్ని కాలమ్స్ అమ్మా? 4 కాలమ్స్. సరే, నేను థింకింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పే స్టాండర్డ్ కాస్టింగ్లో థింకింగ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ యాక్చువల్ అవుట్పుట్. బట్ క్వశ్చన్లో యాక్చువల్ అవుట్పుట్ ఇచ్చాడా? క్వశ్చన్లో మనకి యాక్చువల్ అవుట్పుట్ ఇస్తే మనం ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలి? స్టాండర్డ్ అవర్స్. స్టాండర్డ్ అవర్స్ అంటే ఏంటమ్మా? టైం అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. టైం అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. మరి అసలు యాక్చువల్ అవుట్పుట్ ఉంటాయి కదా, నువ్వు టైం అలౌడ్ క్యాలిక్యులేట్ చేసేది అంత అవసరం లేదు. క్వశ్చన్లు ఇచ్చేసాడు ఏమని? ద గ్యాంగ్ ప్రొడ్యూస్ 1800 స్టాండర్డ్ లేబర్ అవర్స్ ఆఫ్ వర్క్. క్వశ్చన్లో స్ట్రైట్గా ఏమి ఇచ్చేసాడు నీకు? స్టాండర్డ్ అవర్స్ ఇచ్చాడు. అర్థమైందా? యాక్చువల్ అవుట్పుట్ ఇవ్వలేదు. క్వశ్చన్లో యాక్చువల్ అవుట్పుట్ ఇచ్చి స్టాండర్డ్ అవర్స్ ఫైండ్ అవుట్ చేయమనిలా. క్వశ్చన్లో ఏం చేశాడు? స్ట్రైట్ అవే స్టాండర్డ్ అవర్స్ ఇచ్చాడు. సో 1800. ఇప్పుడు 1800 ఏ రేషియోలో తీసుకోవాలి? 32:12:6 స్టాండర్డ్ అవర్స్ వచ్చాయి. మరి యాక్చువల్ అవర్స్ ఎన్ని? డ్యూరింగ్ ద 40 hours వర్కింగ్ వీక్ అన్నాడు. అంటే ఒక వీక్లో ఎన్ని అవర్స్ ఉన్నాయి? 40 hours. అంటే యాక్చువల్ అవర్స్ ఎన్ని అవుతాయి? 28 × 40, 18 × 40, 4 × 40. అలా యాక్చువల్ అవర్స్ వస్తాయి. రివైజ్డ్ యాక్చువల్ అవర్స్ ఎలా వస్తాయి? యాక్చువల్ అవర్స్ టోటల్ చేసి ఏ రేషియోలో తీసుకోవాలి? 32:12:6. స్టాండర్డ్ రేట్ ఉంది, యాక్చువల్ రేట్ ఉంది. ఇంకేమైనా ఫైండ్ అవుట్ చేయాలా? లేదు. సో ఈ క్వశ్చన్లో స్ట్రైక్ కావాల్సిన పాయింట్ ఏంటమ్మా? స్ట్రైట్ అవే స్టాండర్డ్ అవర్స్ ఇచ్చాడు. అండ్ యాక్చువల్ అవర్స్ ఆఫ్ వీక్ ఎంత? 40 hours. అదొక్క పాయింట్ చూసుకోవాలి. సో చూడండి అన్న సొల్యూషన్. క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ అవర్స్.
Standard hours of skilled worker 1800 into 32 by 50, 1152. Semi skilled 12 by 50, unskilled 6 by 50, 216. Actual hours 28 into 40, 18 into 40, 4 into 40. అర్థమైందా ఈ వర్కింగ్ నోట్. రివైజ్డ్ యాక్చువల్ అవర్స్, టోటల్ యాక్చువల్ అవర్స్ ఈజ్ ఈక్వల్ 2000. ఈ 2000 ఏ రేషియోలో తీసుకోవాలి? స్టాండర్డ్ రేషియో. 2000 into 32 by 50, 1280. 2000 into 12 by 50, 480. 2000 into 6 by 50, 240. Calculation of labor variances. SH into SR, R AH into SR, AH into SR, AH into AR. Labor cost variance 1 minus 4. దీనిలో ఏమైనా డౌట్ ఉందా? స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్. దీనికి 2 రీజన్స్. రేట్ వేరియన్స్ 3 minus 4, 2000. లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ 1 minus 3. నథింగ్ బట్ స్టాండర్డ్ అవర్స్ మైనస్ యాక్చువల్ అవర్స్, 424 అడ్వర్స్. లేబర్ మిక్స్ వేరియన్స్ 80 ఫేవర్. లేబర్ ఈల్డ్ వేరియన్స్ 504 అడ్వర్స్. అర్థమైందమ్మా సొల్యూషన్? సొల్యూషన్తో అవుతుందా? మెటీరియల్ అర్థమైతే లేబర్ అర్థమైనట్టే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. July 21 క్వశ్చన్. ద స్టాండర్డ్ అవుట్పుట్ ఆఫ్ అ ప్రోడక్ట్ DJ ఈజ్ 25 units per hour. ఎంతంట? The standard output of a product DJ is 25 units per hour in a manufacturing department of a company employing 100 workers. ఒక డిపార్ట్మెంట్ స్టాండర్డ్ అవుట్పుట్ ఎంత? 1 hourకి 25 units. అండ్ ఆ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు వర్కర్స్? 100. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక డిపార్ట్మెంట్లో 100 ఉన్నారు. 1 hourకి స్టాండర్డ్ అవుట్పుట్ ఎంతమ్మా? 25 units. అంటే ఒక వర్కర్ 1 hourలో 25 units ప్రొడ్యూస్ చేయట్లా. ఒక డిపార్ట్మెంట్ 1 hourలో 25 units ప్రొడ్యూస్ చేస్తుంది. In a 40 hours week, the department produced 960 units of a product DJ. Despite 5% of the time paid was lost due to abnormal reason. 5% of the time paid was lost due to an abnormal reason. అంటే ఏంటి 5% abnormal idle time. The hourly wage rate actually paid were 6.2, 6 and 5.7 respectively to Group A consisting 10 workers, Group B consisting 30 workers and Group C consisting 60 workers. The standard wage rate per labor is same for all the workers. Standard wage rate per labor is same for all the workers. Standard wage rate అందరికీ కూడా ఒకటే అన్నాడు. అర్థమవుతుందా? రెడ్ మార్కులు ఎందుకు పెట్టాం? ఈ క్వశ్చన్లో ఇదే స్పెషల్ పాయింట్. లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ ఈజ్ గివెన్ ₹240 ఫేవర్. స్ట్రైట్ అవే లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ ఇచ్చాడంటే ఏదో ఫైండ్ అవుట్ చేయాలి మనం, అవునా? ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్టాండర్డ్ వేజ్ రేట్. చూద్దాం. లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ ఈజ్ గివెన్ ₹240 ఫేవర్. యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ టోటల్ లేబర్ కాస్ట్ వేరియన్స్, లేబర్ రేట్ వేరియన్స్, లేబర్ గ్యాంగ్ వేరియన్స్, లేబర్ ఈల్డ్ వేరియన్స్, లేబర్ ఐడిల్ టైం వేరియన్స్. సో వీటన్నిటికన్నా ముందు ఫస్ట్ ఏం చేద్దాం? మనకి లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ ఇచ్చారు కదా, ఎంత? 240 ఫేవర్. సరే, ఐడిల్ టైం ఉన్నప్పుడు లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ ఫార్ములా ఏంటమ్మా? ఐడిల్ టైం ఉన్నప్పుడు SH ఇంటూ SR మైనస్ నెట్ యాక్చువల్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. స్టాండర్డ్ అవర్స్ తెలుసా? ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్టాండర్డ్ రేట్ తెలుసా? తెలీదు. నెట్ యాక్చువల్ అవర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? చేయొచ్చా లేదా? అదేనా? మొత్తం ఎంతమంది ఉన్నారు వర్కర్స్? గ్రూప్ ఏ 10, గ్రూప్ బి 30, గ్రూప్ సి 60, టోటల్ 100. 100 ఇంటూ వీక్లో ఎన్ని అవర్స్ ఉన్నాయి? 40. అర్థమైందా? 4000. 4000లో 5% మైనస్ అంటే ఎంతమ్మా? నెట్ యాక్చువల్ అవర్స్ 3800. మరి స్టాండర్డ్ అవర్స్ ఎంత? 1 hourకి 25 units అన్నావు కదా, మరి 960 unitsకి 960 డివైడెడ్ బై 25 ఇంటూ 100 చేయాలి. ఎందుకు? మొత్తం 100 వర్కర్స్. సో దట్స్ వై. చూడండి సొల్యూషన్. క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ అవర్స్. యాక్చువల్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ 960.
Standard output per 1 hour for 100 workers is equal to 25 units. Standard hours is equal to 3840. ఇక్కడ స్పెషల్ పాయింట్ ఏంటంటే ఇంటూ 100 చేయడం మర్చిపోతారు. 100 వర్కర్స్ 25 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తారు పర్ అవర్, అంటే 100 అవర్స్కి 25 యూనిట్స్. 960 యూనిట్స్కి ఎంతమ్మా? 3840. స్టాండర్డ్ అవర్స్ ఆఫ్ గ్రూప్ ఏ 10/100 384, గ్రూప్ బి 1152, గ్రూప్ సి 2304. Calculation of actual hours. ఎలా వస్తాం యాక్చువల్ అవర్స్? 10 into 40, 30 into 40, 60 into 40. అర్థమైందా? స్పెషల్ పాయింట్ ఏమైనా ఉందా? లేదు కదా. నెట్ యాక్చువల్ అవర్స్ 5% మైనస్ చేయాలి. నెట్ యాక్చువల్ అవర్స్ ఆఫ్ గ్రూప్ ఏ 400 hours into 95 380, 1140 2280. ఏమైనా ఉందా స్పెషల్ పాయింట్? క్యాలిక్యులేషన్ ఆఫ్ రివైజ్డ్ యాక్చువల్ అవర్స్. రివైజ్డ్ యాక్చువల్ అవర్స్ ఎలా వస్తాయి? ఈ యాక్చువల్ అవర్స్ని, టోటల్ యాక్చువల్ అవర్స్ని ఏ మిక్స్లో తీసుకోవాలి? స్టాండర్డ్ మిక్స్. స్టాండర్డ్ మిక్స్. ఇక్కడ స్టాండర్డ్ మిక్స్ అండ్ యాక్చువల్ మిక్స్ అని సపరేట్ ఏమి ఇవ్వాల. అంటే ఏంటమ్మా అర్థం? స్టాండర్డ్ మిక్స్ యాక్చువల్ మిక్స్ రెండు కూడా సేమ్, కాబట్టి నీకు RAH కూడా సేమ్ వస్తుంది. టోటల్ యాక్చువల్ అవర్స్ 3800 ఇంటూ 10/100 380, 1140 2280. ఎందుకు సేమ్ వచ్చే యాక్చువల్ అవర్స్ను రివైజ్డ్ యాక్చువల్ అవర్స్? బికాస్ స్టాండర్డ్ మిక్స్ అండ్ యాక్చువల్ మిక్స్ ఆర్ సేమ్. అర్థమైందా? ఈ క్వశ్చన్లో ఒకటే ఇచ్చాడు రేషియో. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ రేట్ పర్ అవర్. ఈ ప్రాబ్లంలో ఇదే స్పెషల్ పాయింట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ రేట్ పర్ అవర్. అలాగే ఐడిల్ టైం. లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ 240 ఫేవర్. ఫార్ములా ఏంటమ్మా? SH into SR minus net actual hours into standard rate 240. 3840 into SR minus 3800 into SR. ఇలా చేసామండి డైరెక్ట్గా. ఇలా ఎందుకు చేయగలిగాం? రీజన్ ఏంటి? గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి మూడింటికి కూడా స్టాండర్డ్ వేజ్ రేట్ సేమ్, అందుకని ఇలా ఈక్వేషన్ చేయగలిగా. అర్థమైందా? అదర్వైజ్ మనం చేయగలమా? ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలమా? చేయలేం. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనకు క్లూ ఏమి ఇచ్చాడు? స్టాండర్డ్ వేజ్ రేట్ ఈ సేమ్ ఫర్ ఆల్ ద లేబర్. సో అందుకనే SR ఫైండ్ అవుట్ చేసి ఎంతమ్మా? 6. ఈ ప్రాబ్లంలో ఇది ఒక్కటే స్పెషల్ పాయింట్ మెయిన్గా. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడన్నా, క్యాలిక్యులేషన్ ఆఫ్ లేబర్ వేరియన్సెస్. క్యాలిక్యులేషన్ ఆఫ్ లేబర్ వేరియన్స్. ఎన్ని కాలమ్స్ తీసుకుందాం? 5 కాలమ్స్. థర్డ్ కాలమ్ ఏం యాడ్ చేయాలి? నెట్ యాక్చువల్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. నెట్ యాక్చువల్ అవర్స్ అంటే ఎలా వస్తుంది? యాక్చువల్ అవర్స్ మైనస్ అబ్నార్మల్ ఐడిల్ టైం. అబ్నార్మల్ ఐడిల్ టైం. సో లేబర్ కాస్ట్ వేరియన్స్ 1 minus 5 320 అడ్వర్స్. దీనికి 3 రీజన్స్. లేబర్ రేట్ 4 minus 5 రేట్ వేరియన్స్. లేబర్ ఎఫిషియన్సీ 1 minus 3 1 minus 3. లేబర్ గ్యాంగ్ అంటే ఏంటమ్మా? మిక్స్ వేరియన్స్ 2 minus 3 0. ఈల్డ్ వేరియన్స్ 1 minus 2 240 ఫేవర్. ఐడిల్ టైం వేరియన్స్ 3 minus 4. అంతే కదమ్మా? 3కి 4కి డిఫరెన్స్ ఏంటమ్మా? ఐడిల్ టైమే కదా. ఐడిల్ టైం వేరియన్స్ నథింగ్ బట్ ఐడిల్ టైం ఇంటూ స్టాండర్డ్ రేట్ 1200 అడ్వర్స్. క్వశ్చన్లో ఏ ఆర్డర్లో అడిగాడో అదే ఆర్డర్లో చేసాం మనం ఇక్కడ. అర్థమైందా? సో చిన్న బ్రేక్ తీసుకొని మనం వేరియబుల్ ఓవర్ హెడ్ వేరియన్సెస్ స్టార్ట్ చేద్దాం. లేబర్ వేరియన్సెస్ అర్థమయ్యా? ఐడిల్ టైం వేరియన్స్ అర్థమైందా? సో నెక్స్ట్ ఉన్న వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్. వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్. చాలామంది మెటీరియల్ అండ్ లేబర్ నేర్చుకున్నాం కదా చాలా అనుకుంటారు, బట్ ఎగ్జామ్లో లాస్ట్ 3 అటెంప్ట్స్లో ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్ అడిగాడు. అర్థమైందా? ఐ మీన్ 4 అటెంప్ట్స్లో 3 అటెంప్ట్స్ ఏంటి? ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్. కాబట్టి ఇగ్నోర్ చేయకండి వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్. లేబర్ ఓవర్ హెడ్ వేరియన్స్ వస్తే, లేబర్ వేరియన్స్ వస్తే వేరియబుల్ ఓవర్ హెడ్ ఈజీ, సింపుల్. లేబర్ కాస్ట్ వేరియన్స్ కాలమ్స్ ఏం తీసుకున్నాం మనం? 4 కాలమ్స్ తీసుకున్నాం. ఫస్ట్ కాలమ్ ఏంటి? SH into SR, నథింగ్ బట్ స్టాండర్డ్ కాస్ట్. సెకండ్ కాలమ్ ఏంటమ్మా? RAH into SR. థర్డ్ కాలమ్ AH into SR. ఫోర్త్ కాలమ్ AH into AR. మిక్స్ ఉంటే సెకండ్ కాలమ్ RAQ లేదా RAH. మెటీరియల్ అయితే RAQ,
లేబర్ అయితే RAH. మెటీరియల్కి 2 or more రా మెటీరియల్స్ ఉండొచ్చు, అలాగే లేబర్కి 2 or more టైప్ ఆఫ్ లేబర్ ఉండొచ్చు. బట్ వేరియబుల్ ఓవర్ హెడ్ వేరియన్స్కి 2 or more ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ కన్జంప్షన్, మెటీరియల్ ఏ ఆర్ మెటీరియల్ బి ఏ మెటీరియల్ కన్జ్యూమ్ చేసినా కానీ పవర్ అయితే సేమ్ కన్జ్యూమ్ అవుతుంది కదా, అర్థమైందా? సో దట్స్ వై వేరియబుల్ ఓవర్ హెడ్కి మిక్స్ వేరియన్స్ ఉంటుంది. అంటే వేరియబుల్ ఓవర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మిక్స్. అందుకని ఎన్ని కాలమ్స్ ఉంటాయి? 3 columns. ఏంటమ్మా 3 columns? అంటే సెకండ్ కాలమ్ మిస్ అవుద్ది. లేబర్ వేరియన్స్ కాలమ్స్ ఉన్నాయి కదా, సేమ్ అవే. సో ఫస్ట్ కాలమ్ SH ఇంటూ SR, ఆర్స్ బేసిస్ అయితే. సెకండ్ కాలమ్ ఏంటమ్మా? AH ఇంటూ SR. అండ్ థర్డ్ కాలమ్ AH ఇంటూ AR, నథింగ్ బట్ యాక్చువల్ వేరియబుల్ ఓవర్ హెడ్. ఇది ఎప్పుడు? ఆర్స్ బేసిస్ అయితే. సార్ అవుట్పుట్ బేసిస్ చేయొచ్చు, అవుట్పుట్ బేసిస్ కూడా చేయొచ్చు. అసలు వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ ఎలా అర్థం చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ 2 hours చేయాల్సిన వర్క్ని నువ్వు 3 hours చేయడం వల్ల, అంటే లేబర్ అనేవాళ్ళు, లేబర్ ఏంటమ్మా? ఇన్ఎఫిషియంట్. 2 hours చేయాల్సిన వర్క్ 3 hours చేయడం వల్ల మనకి లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ అడ్వర్స్ వస్తుంది. అలాగే వేరియబుల్ ఓవర్ హెడ్ ఎఫిషియన్సీ వేరియన్స్ కూడా అడ్వర్స్ వస్తుంది. ఎందుకు? 2 hours చేయాల్సిన వర్క్ 3 hours చేస్తే మనకి ఏమవుద్దమ్మా? ఓవర్ హెడ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో దట్స్ వై ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎఫిషియన్సీ వేరియన్స్ ఉంటుంది, అలాగే వేరియబుల్ ఓవర్ హెడ్ ఎఫిషియన్సీ వేరియన్స్ ఉంటుంది. సో వేరియబుల్ ఓవర్ హెడ్ ఎఫిషియన్సీ వేరియన్స్ అంటే నథింగ్ బట్ ఏం చేయాలమ్మా? స్టాండర్డ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ అవర్స్ ఇంటూ యాక్చువల్ రేట్. నథింగ్ బట్ 2 hours మైనస్ 3 hours, 1 hour అడ్వర్స్. ఓకే, మరి అవుట్పుట్ బేసిస్ ఏంటి? అవుట్పుట్ బేసిస్ అన్నప్పుడు రివర్స్లో చేయాలి. ఎందుకు? సార్ చూద్దాం ఒక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 2 hours అమ్మా, స్టాండర్డ్ అవర్స్ ఎంత? 2 hours. సో 2 hours 80 units ప్రొడ్యూస్ చేయాలి. ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి? 80. ఓకే, సో టైమ్ అలౌడ్ 2 hours ఫర్ 80 units. సరే, ఇప్పుడు ప్రొడ్యూస్ చేసింది 40నే. మరి 40 unitsకి టైమ్ అలౌడ్ ఎంత? 1 hour కదా. బట్ యాక్చువల్ టైం టేకెన్ 3 hours. నువ్వు 80 units 2 hours ప్రొడ్యూస్ చేయాలి, కానీ నువ్వు ప్రొడ్యూస్ చేసిన ఎన్ని యూనిట్స్? 40 units. ఎంత టైం తీసుకున్నావు? 3 hours. ఎఫిషియెంటా ఇన్ఎఫిషియెంటా? ఇన్ఎఫిషియెంట్. ఇప్పుడు నువ్వేం చేయాలి? స్టాండర్డ్ అవర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. స్టాండర్డ్ అవర్స్ అంటే ఏంటమ్మా? టైమ్ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. వాట్ ఈస్ ద టైమ్ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్? స్టాండర్డ్ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ స్టాండర్డ్ అవర్స్ 80 unitsకి 2 hours అయితే 40 unitsకి ఎంతమ్మా? 1 hour. యాక్చువల్ అవర్ ఎంత? 3 hours. ఓకే, ఇప్పుడు ఎఫిషియన్సీ రేషియో, ఎఫిషియన్సీ లెస్ దాన్ 100 మోర్ దాన్ 100? లెస్ దాన్ 100. సో ఎఫిషియన్సీ రేషియో క్యాలిక్యులేట్ చేయమని నువ్వేం చేయాలి? స్టాండర్డ్ అవర్స్ డివైడెడ్ బై యాక్చువల్ అవర్స్, నథింగ్ బట్ 1/3. అంటే నీ ఎఫిషియన్సీ 100 అయితే నువ్వు వర్క్ చేసినంత 33.33నే. దట్ మీన్స్ యు ఆర్ ఇన్ఎఫిషియంట్. అర్థమైందా? సరే, ఇది అవర్స్ బేసిస్ అయితే స్టాండర్డ్ అవర్స్ బై యాక్చువల్ అవర్స్ చేసావు కదా. అంటే ఎఫిషియన్సీ రేషియో ఫార్ములా స్టాండర్డ్ అవర్స్ బై యాక్చువల్ అవర్స్. అది ఎలా చెప్తున్నా? అర్థమవుతుంది కదా. నువ్వు 1 hour టైం తీసుకోవాలి, 3 hours తీసుకున్నావు అంటే ఎఫిషియన్సీ లెస్ దాన్ 100 మోర్ దాన్ 100? ఎఫిషియన్సీ లెస్ దాన్ 100. మరి లెస్ దాన్ 100 రావాలంటే నువ్వు 1/3 చేయాలా, 3/1 చేయాలా? 1/3. మరి 1 ఏంటమ్మా? స్టాండర్డ్ అవర్స్. 3 ఏంటమ్మా? యాక్చువల్ అవర్స్. అదే అవుట్పుట్ బేసిస్ తీసుకుంటే అవుట్పుట్ ఏంటి? స్టాండర్డ్ అవుట్పుట్ క్యాలిక్యులేట్ చేయాలి మనం. యాక్చువల్ అవుట్పుట్ ఉంది 40. వాట్ ఈస్ ద స్టాండర్డ్ అవుట్పుట్? స్టాండర్డ్ అవుట్పుట్ అంటే అవుట్పుట్ కుడ్ హ్యావ్ బీన్ ప్రొడ్యూస్డ్ ఇన్ యాక్చువల్ టైం. యాక్చువల్ టైంలో ఎంత అవుట్పుట్ ప్రొడ్యూస్ చేసి ఉండాలి? స్టాండర్డ్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు 120 units. 1 hourకి 40 units అంటే 3 hoursకి ఎంత ప్రొడ్యూస్ చేసి ఉండాలి? 120 ప్రొడ్యూస్ చేసి ఉండాలి. ఆ 120 unitsని మనం ఏమంటాం? స్టాండర్డ్ అవుట్పుట్ అంటాం. ఒకసారి నువ్వు అవుట్పుట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించు. ఇచ్చిన టైంలో 3 hoursలో నువ్వు 120 units ప్రొడ్యూస్ చేసి ఉండాలి, కానీ నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేసావు? 40. ఎఫిషియన్సీయా? ఎఫిషియెంటా ఇన్ఎఫిషియెంటా? ఇన్ఎఫిషియెంట్. అంటే ఏంటమ్మా? లెస్ దాన్ 100 మోర్ దాన్ 100? లెస్ దాన్ 100. ఏం చేద్దాం? 40/120 చేద్దామా, 120/40 చేద్దామా? 40/120. సో 40/120 అంటే మరి ఇంతకీ 40 ఏంటమ్మా? 40 ఏమో యాక్చువల్ అవుట్పుట్, 120 ఏంటి? స్టాండర్డ్ అవుట్పుట్. అంటే ఎఫిషియన్సీ రేషియో
మీకు ఎఫిషియన్సీ రేషియో కావాలంటే ఆర్స్ బేసిస్ అయితే స్టాండర్డ్ ఆర్స్ బై యాక్చువల్ ఆర్స్ చేస్తాం, అవుట్పుట్ బేసిస్ అయితే యాక్చువల్ అవుట్పుట్ బై స్టాండర్డ్ అవుట్పుట్. అంతేనే కదా? సేమ్ అదే వేరియన్స్కి అప్లై చేయండి అమ్మా. సేమ్ అదే వేరియన్స్. స్టాండర్డ్ ఆర్స్ బై యాక్చువల్ ఆర్స్ కాదు, నువ్వేం చేస్తావు? స్టాండర్డ్ ఆర్స్ మైనస్ యాక్చువల్ ఆర్స్. అవుట్పుట్ అయితే యాక్చువల్ అవుట్పుట్ మైనస్ స్టాండర్డ్ అవుట్పుట్. అర్థమైంది నేను చెప్పిన ఎగ్జాంపుల్? సో దట్స్ వై వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3, ఫస్ట్ కాలం మైనస్ లాస్ట్ కాలం. దానిలో డౌట్ లేదు కదా? సో వేరియబుల్ కాస్ట్ వేరియన్స్ 1 మైనస్ 3, స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్, వేరియబుల్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్ 2 మైనస్ 3, అండ్ వేరియబుల్ ఓవర్ హెడ్ ఎఫిషియన్సీ వేరియన్స్ 1 మైనస్ 2. 1 మైనస్ 2 రెడ్లో ఎందుకు పెట్టాను? ఆర్స్ బేసిస్ అయితే ఫస్ట్ కాలంలో ఎస్హెచ్ వస్తుంది, అవుట్పుట్ అయితే ఏఓ. సెకండ్ కాలం ఆర్స్ బేసిస్ అయితే ఏహెచ్, అవుట్పుట్ బేసిస్ అయితే ఎస్ఓ. క్లియర్ కదా? వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్. అర్థమైందా? సో వేరియబుల్ ఓవర్ హెడ్లో మిక్స్ వేరియన్స్ ఉంటుందా? నో మిక్స్ వేరియన్స్. మెటీరియల్ అండ్ లేబర్ లాగా మిక్స్ వేరియన్స్ ఉండదు ఓవర్ హెడ్స్లో. సో వేరియబుల్ ఓవర్ హెడ్కి మిక్స్ వేరియన్స్ ఉండదు, అలాగే ఫిక్స్డ్ ఓవర్ హెడ్కి కూడా మిక్స్ వేరియన్స్ ఉండదు. అర్థమైందా? గ్రేడ్ ఏ ఆర్ గ్రేడ్ బి ఆర్ గ్రేడ్ సి ఏ లేబర్ కూర్చున్నా నువ్వు రెంట్ అంతే పే చేయాలి. అంతే కదా? ఇప్పుడు ఈ రూమ్కి నువ్వు కూర్చున్నా నేను కూర్చున్నా అదే రెంట్ పే చేయాలి. సో స్కిల్డా సెమీ స్కిల్డా అనవసరం కదా? సో దట్స్ వై ఏంటమ్మా, మిక్స్ వేరియన్స్ ఉంటుందా ఉండదా వేరియబుల్ ఓవర్ హెడ్కి? నో. సో నెక్స్ట్ ఉన్న ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ స్టాండర్డ్ కాస్టింగ్లో ఇది కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్, చాలామందికి డౌట్ ఉంటుంది. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్. ఫస్ట్ మనం కాలమ్స్ చూద్దాం. మెటీరియల్, లేబర్, వేరియబుల్ ఓవర్ హెడ్ ఎలా చూసామో ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కూడా అలాగే కాలమ్స్ చూద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సొల్యూషన్ ఎలా తీసుకొని రావాలి దానికోసం చూడండి, తర్వాత కాన్సెప్ట్ చెప్తాను. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ ఆర్స్ బేసిస్. టోటల్ 5 కాలమ్స్ ఉంటాయి. టోటల్ 5 కాలమ్స్. ఇప్పటివరకు మీరు మెటీరియల్కి, లేబర్కి, వేరియబుల్ ఓవర్ హెడ్కి చేసిన థింకింగ్ ఇక్కడ చేయకూడదు. ఎందుకంటే మెటీరియల్, లేబర్ అండ్ వేరియబుల్ ఓవర్ హెడ్ ఈ 3 కూడా వేరియబుల్ కాస్ట్. బట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ ఏంటమ్మా? ఫిక్స్డ్. సో దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ థింకింగ్ ఇక్కడ. సో మనకి టోటల్ 5 కాలమ్స్. ఫస్ట్ కాలమ్ SH into SR, సేమ్ లైక్ లేబర్. సెకండ్ కాలమ్ AH into SR. థర్డ్ కాలమ్ PFOH. PFOH అంటే పాసిబుల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్. ఫోర్త్ కాలమ్ బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్. అండ్ లాస్ట్ కాలమ్ యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్. అవుట్పుట్ బేసిస్లో AO into SR చెప్పాను కదా, వేరియబుల్ ఓవర్ హెడ్ అప్పుడే. అవుట్పుట్ అనగానే ఫస్ట్ 2 కాలమ్స్ రివర్స్ అవుతాయి. ఫస్ట్ కాలమ్ స్టాండర్డ్ ఆర్స్ అయితే ఇక్కడ ఏమవుద్దమ్మా? యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ స్టాండర్డ్ రేట్. దానికి లాజిక్ ఏంటో కూడా చెప్పుకుందాం. సెకండ్ కాలమ్ SO into SR. SO అంటే ఏంటమ్మా? స్టాండర్డ్ అవుట్పుట్. స్టాండర్డ్ అవుట్పుట్ అంటే అవుట్పుట్ కుడ్ హ్యావ్ బీన్ ప్రొడ్యూస్డ్ ఇన్ యాక్చువల్ టైం. థర్డ్ కాలమ్ సేమ్ PFOH. ఫోర్త్ కాలమ్ BFOH. లాస్ట్ కాలమ్ యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్. చాలా వరకు క్వశ్చన్స్లో బడ్జెట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఇస్తాడు, యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఇస్తాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏముంటాయి? ఈ ఫస్ట్ 3 కాలమ్స్ పాసిబుల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్, స్టాండర్డ్ ఆర్స్, యాక్చువల్ ఆర్స్, స్టాండర్డ్ రేట్. ఓకే. సరే, ఇప్పుడు ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ అంటే ఏం చేయాలి? ఏదైనా సరే కాస్ట్ వేరియన్స్ అంటే ఎలా వస్తుంది మనకి? ఫస్ట్ కాలమ్ మైనస్ లాస్ట్ కాలమ్. వాట్ ఈస్ ద ఫస్ట్ కాలమ్? స్టాండర్డ్ ఆర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్. నథింగ్ బట్ స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్. ఇది మీకు కొంచెం బేసిక్స్ ఎక్కడ చెప్పాను? ఓవర్ హెడ్ చాప్టర్లో చెప్పాను మీకు, డైరెక్ట్ మెథడ్ చెప్పినప్పుడు. ఫస్ట్ కాలమ్ ఈజ్ నథింగ్ బట్ ఓవర్ హెడ్ అబ్జార్బ్డ్. ఫస్ట్ కాలమ్ ఈజ్ నథింగ్ బట్ ఓవర్ హెడ్ అబ్జార్బ్డ్. ఓవర్ హెడ్ అబ్జార్బ్డ్ మైనస్ ఓవర్ హెడ్ ఇంకర్డ్. ఏమొస్తుందమ్మా మనకి? అండర్ ఆర్ ఓవర్ రికవరీ. ఇక్కడ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ అంటే నథింగ్ బట్ అండర్ ఆర్ ఓవర్ రికవరీ. ఈ అండర్ ఆర్ ఓవర్ రికవరీకి 2 రీజన్స్ ఉన్నాయని చెప్పాను, అక్కడ చెప్పాను 2 రీజన్స్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్ 4 minus 5. సో బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ మనం ప్లాన్ చేసుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ అవ్వచ్చు ఓవర్ హెడ్, లేదా తక్కువ అవ్వచ్చు. దాన్ని మనం ఏమంటాం? ఎక్స్పెండిచర్ వేరియన్స్.
బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ మైనస్ యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్. అర్థమైందా? అండర్ ఆర్ ఓవర్ రికవరీ అన్న ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ అన్న ఒకటే. అండ్ ఈ అండర్ ఆర్ ఓవర్ రికవరీకి రీజన్స్ ఏంటమ్మా? 2 రీజన్స్. ఒకటి ఎక్స్పెండిచర్ వేరియన్స్, ఇంకోటి వాల్యూమ్ వేరియన్స్. వాల్యూమ్ వేరియన్స్కి ఫార్ములా ఏంటమ్మా? 1 మైనస్ 4 వాల్యూమ్ వేరియన్స్కి. ఇక్కడ ఈ వాల్యూమ్ వేరియన్స్ అంటే వాల్యూమ్ అంటే కూడా అవుట్పుట్ వేరియన్స్ రావడానికి 3 రీజన్స్ ఉన్నాయి. అవుట్పుట్ వేరియన్స్ రావడానికి ఎన్ని రీజన్స్ అమ్మా? 3 రీజన్స్. ఆ 3 రీజన్స్ ఏంటి? ఫస్ట్ రీజన్ క్యాలెండర్ వేరియన్స్. ఫస్ట్ రీజన్ ఏంటమ్మా? క్యాలెండర్ వేరియన్స్ 3 మైనస్ 4. క్యాలెండర్ వేరియన్స్ 3 మైనస్ 4 అదేంటో చెప్తాను విత్ అన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ కెపాసిటీ వేరియన్స్ 2 మైనస్ 3. నెక్స్ట్ ఎఫిషియన్సీ వేరియన్స్. ఎఫిషియన్సీ అంటే లేబర్ అయినా, వేరియబుల్ ఓవర్ హెడ్ అయినా, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అయినా. ఇప్పుడు ఎలా చేయాలి? స్టాండర్డ్ అవర్స్ మైనస్ యాక్చువల్ అవర్స్. ఓకే, సో దట్స్ వై ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎఫిషియన్సీ వేరియన్స్ 1 మైనస్ 2. ఇవి ఫార్ములాస్ దేనికి మా? ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్కి. అయితే ఇక్కడ కొన్ని వచ్చాయి కదా మనకి న్యూ టర్మ్స్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ పాసిబుల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు, ఎలా వస్తుంది పాసిబుల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్? బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ డివైడెడ్ బై బడ్జెటెడ్ డేస్ ఇంటూ యాక్చువల్ డేస్. దీని లాజిక్ నేను చెప్తాను, కంగారు పడుతుంది. పాసిబుల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ డివైడెడ్ బై బడ్జెట్ డేస్ ఇంటూ యాక్చువల్ డేస్. స్టాండర్డ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ రేట్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ రేట్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు budgeted fixed overhead divided by budgeted output. Budgeted fixed overhead divided by budgeted output. Standard fixed overhead rate per hour. Per hour అంటే ఏం చేద్దాం? budgeted fixed overhead divided by budgeted hours. ఇవి వస్తే ఎగ్జామ్లో ప్రాబ్లం చేయొచ్చు. ఈ టేబుల్ ఓకే, అలాగే ఫార్ములాస్. సో బట్ ఫార్ములాస్ని బై హార్ట్ చేయడానికంటే ముందు కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు మీకు ఈ ఫార్ములాస్ ఈజీగా రీటైన్ అవుతాయి. అర్థమవుతుందా? సో వీటన్నిటి లాజిక్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ చూడండి అన్న. బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఈజ్ ఈక్వల్ 1,50,000. నువ్వు ప్లాన్ చేసుకున్న ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎంత? 1,50,000. బడ్జెటెడ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు 25. బడ్జెటెడ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు 25. స్టాండర్డ్ అవుట్పుట్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. స్టాండర్డ్ అవుట్పుట్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. బడ్జెటెడ్ అవర్స్ పర్ డే 6,000 hours. Actual fixed overhead is equal to 1,56,000. Actual days is equal to 27. Actual hours is equal to 6,300. And actual output per hour is equal to 0.9 units. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నావు. నువ్వు ఇయర్ బిగినింగ్లో ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ చేస్తావు. ఇయర్ బిగినింగ్లోనే బడ్జెట్ ప్రిపేర్ చేస్తాం. ఇయర్ బిగినింగ్లోనే బడ్జెట్ ప్రిపేర్ చేస్తాం. ఇయర్ బిగినింగ్లోనే స్టాండర్డ్ సెట్ చేస్తాం. ఇయర్ బిగినింగ్లోనే ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. అంతే కదా? ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే 2AO డివైడెడ్ బై C. ఏ అంటే యాన్యువల్ రిక్వైర్మెంట్. ఆ యాన్యువల్ రిక్వైర్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? బడ్జెట్ నుంచి. అలాగే ఇయర్ బిగినింగ్లోనే, అర్థమైందా? సో ఇయర్ బిగినింగ్లోనే స్టాండర్డ్, ఇయర్ బిగినింగ్లోనే బడ్జెట్. ఇవన్నీ కూడా ఎప్పుడు అవుతాయి? స్టార్టింగ్లో. సరే మంచిది. అబ్జార్ప్షన్ రేట్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం? ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ రేట్, అది కూడా ఇయర్ బిగినింగ్లో. మీకు చెప్పాను కదా ఓవర్ హెడ్ చాప్టర్లో ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ రేట్ ఎలా వస్తుంది? బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ డివైడ్ బై బడ్జెటెడ్ అవుట్పుట్. మీరే చెప్పండి ఇక్కడ బడ్జెటెడ్ అవుట్పుట్ ఎంత? బడ్జెటెడ్ డేస్ ఏమో 25. బడ్జెటెడ్ అవర్స్ పర్ డే ఎంత? 6,000. స్టాండర్డ్ అవుట్పుట్ పర్ అవర్ ఎంతమ్మా? 1 యూనిట్. 1 అవర్కి 1 యూనిట్ నువ్వు ప్రొడ్యూస్ చేస్తావని ఇయర్ బిగినింగ్లో అనుకుంటున్నావు. 1 డేకి 6,000 hours అని చెప్పి ప్లాన్ చేసుకున్నావు. అండ్ 25 days అనుకుందాం మంత్కి. అంటే నీ బడ్జెటెడ్ అవుట్పుట్ ఎంతమ్మా? 25 days ఇంటూ 6,000 hours ఇంటూ 1 యూనిట్. నథింగ్ బట్ 1,50,000 units. అంతేనా? మరి నీ బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎంత? 1,50,000. అంటే స్టాండర్డ్ రేట్ పర్ యూనిట్ ఎంతమ్మా? 1 రూపీ. స్టాండర్డ్ రేట్ పర్ యూనిట్ అన్నా, ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ రేట్ అన్నా, ఓవర్ హెడ్ రికవరీ రేట్ అన్నా ఒకటే, 1 రూపీ కదా. మరి నీ యాక్చువల్ అవుట్పుట్ ఎంత? అది ఇయర్ ఎండ్లో తెలుస్తుంది. ఎంత నీ యాక్చువల్ అవుట్పుట్? యాక్చువల్ అవుట్పుట్ పర్ అవర్ 0.9 అన్నాడు. యాక్చువల్ అవర్స్ ఏమో 6,300. యాక్చువల్ డేస్ ఏందమ్మా? 27. అంటే ఏం చేద్దాం? యాక్చువల్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు 27 days ఇంటూ 6,300 ఇంటూ 0.9. ఓకే, 0.9 ఎంత వస్తుందమ్మా? 1,53,090. 153090.
ఇప్పుడు పర్ యూనిట్ 1 రూపీయే కదా నువ్వు రికవర్ చేసేది. పర్ యూనిట్ నువ్వు ఎంత రికవర్ చేస్తావు? 1 రూపీ. అంటే నీ ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ ఎంత? 1,53,090 ఇంటూ 1 రూపీ, 1,53,90 రూపీస్ ఓవర్ హెడ్ అబ్జార్బ్డ్. బట్ ఓవర్ హెడ్ ఇంకర్డ్ ఎంత? యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ 1,56,000. ఏం జరిగిందమ్మా ఇక్కడ? అండర్ రికవరీ అయింది కదా. ఆ అండర్ రికవరీనే మనం ఏమంటాం? ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్. అడ్వర్సా ఫేవరా? అడ్వర్స్. అండర్ రికవరీ అయితే అడ్వర్స్, ఓవర్ రికవరీ అయితే ఫేవర్. అలా నీకు అండర్ రికవరీ రావడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి, నీ న్యూమరేటర్ ఓవర్ హెడ్ రికవరీ రేట్ క్యాలిక్యులేట్ చేయడానికి న్యూమరేటర్ ఏం తీసుకున్నావు? బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్. డినామినేటర్ ఏం తీసుకున్నావు? బడ్జెటెడ్ అవుట్పుట్. న్యూమరేటర్ ఎక్స్పెండిచర్ చేంజ్ అయితే ఎక్స్పెండిచర్ వేరియన్స్ అంటాం. డినామినేటర్ అవుట్పుట్ చేంజ్ అయితే దాన్ని ఏమంటాం మనం? వాల్యూమ్ వేరియన్స్ అంటాం. సో దట్స్ వై ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ రావడానికి 2 రీజన్స్. ఒకటి ఎక్స్పెండిచర్, ఇంకోటి వాల్యూమ్. ఎగ్జాంపుల్ చూడండి. పాసిబుల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఫైండ్ అవుట్ చేసాం. పాసిబుల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అంటే ఏంటమ్మా? నువ్వు 25 డేస్ ప్లాన్ చేసుకున్నావు. 25 డేస్కి 1,50,000 అయితే 27 డేస్కి ఎంత? యాక్చువల్ డేస్కి ఎంత? వాట్ ఈస్ ద పాసిబుల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్? 1,62,000. నథింగ్ బట్ ఓవర్ హెడ్ అలౌడ్ ఫర్ యాక్చువల్ డేస్ 1,62,000. Next, calculation of actual hours. Actual hours is equal to 6,300 into 27. Actual output 1,70,100 into 0.9. Standard hours. Standard hours in number. Standard hours and time allowed for actual output. 1 unit ki 1 hour the time allowed. So that's why standard hours 1,53090 hours. Standard output is equal to standard output, and output could have been produced in actual time. So 1,70,100 into 1. So 1,70,100 units. అయిపోయింది కదా. Calculation of standard rate per unit. How do we get standard rate per unit? Budgeted fixed overhead divided by budgeted hours, 1 rupee. అలాగే స్టాండర్డ్ ఫిక్స్డ్ ఓవర్హెడ్ రేట్ పర్ యూనిట్, బడ్జెట్ ఫిక్స్డ్ ఓవర్హెడ్ డివైడ్ బై బడ్జెటెడ్ అవుట్పుట్. బడ్జెట్ అవుట్పుట్ 1,50,000, బడ్జెటెడ్ అవర్స్ కూడా 1,50,000. సో స్టాండర్డ్ రేట్ పర్ అవర్ కూడా 1 రూపీ, స్టాండర్డ్ రేట్ పర్ యూనిట్ కూడా ఎంత వచ్చిందమ్మా? ఇక్కడ 1 రూపీ వచ్చింది. ఇప్పుడు కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. ఆ క్యాలిక్యులేషన్ అది చేస్తాం. అయిపోయిందా? ఇప్పుడు ఈ ఫస్ట్ కాలం ఓవర్ హెడ్ అబ్జార్బ్డ్ అమ్మా 1,53090. ఫస్ట్ కాలం ఏంటమ్మా? ఓవర్ హెడ్ అబ్జార్బ్డ్. ఓవర్ హెడ్ ఇంకర్డ్ ఎంత? 1,56,000. ఓవర్ హెడ్ అబ్జార్బ్డ్ మైనస్ ఓవర్ హెడ్ ఇంకర్డ్, అండర్ రికవరీ ఆర్ ఓవర్ రికవరీ. అండర్ రికవరీ వస్తే అడ్వర్స్. ఇక్కడ అండర్ రికవరీ అయింది ఎంతమ్మా? 2,910 అడ్వర్స్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్. దీనికి ఎన్ని రీజన్స్ ఉన్నాయి? 2 రీజన్స్. ఒకటి ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్. నేను ప్లాన్ చేసుకున్న ఎక్స్పెండిచర్ ఎంత? 1,50,000. బట్ నేను పే చేసింది ఎంత? 1,56,000. ఇది ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కదా. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అవుట్పుట్ ఎక్స్పెండిచర్ చేంజ్ అవ్వచ్చు, అవ్వకూడదా? కాకూడదు. బట్ ఎక్స్ట్రా ఎంత అయిందమ్మా? 6,000. సో దట్స్ a fixed overhead expenditure variance 6,000 adverse. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వాల్యూమ్ వేరియన్స్. నేను అనుకున్న దానికన్నా వాల్యూమ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేశానమ్మా. యాక్చువల్లీ ఐ హ్యావ్ ప్లాన్డ్ ఫర్ 1,50,000 బట్ ఐ హ్యావ్ ప్రొడ్యూస్డ్ 1,53,090 యూనిట్స్. సో వాల్యూమ్ చేంజ్ అయింది. సో వాల్యూమ్ చేంజ్ అవ్వడం వల్ల నాకు ఫేవర్ వచ్చింది. ఎంతమ్మా? 3,090 ఫేవర్. అయితే ఈ వాల్యూమ్ వేరియన్స్ ఫేవర్ రావడానికి 3 రీజన్స్ ఉంటాయమ్మా. ఒకటి క్యాలెండర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ చదవడానికి రీజన్స్ ఏమి ఉండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మంత్లో 25 డేస్ నువ్వు చదవాలి అని అనుకున్నావు. డేకి 8 hours అనుకున్నావు. డేకి ఎన్నమ్మా? 8 hours. ఓకే. సో మంత్లో ఎన్ని? 25 డేస్ చదవాలనుకున్నావు. డేకి ఎన్ని? 8 hours. 5 డేస్కో సబ్జెక్ట్ అనుకున్నావు. అంటే మొత్తం 25 డేస్లో ఎన్ని? 5 సబ్జెక్ట్స్. ఇప్పుడు నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ చదవడానికి లేదా తక్కువ చదవడానికి రీజన్స్ 3 ఉంటాయి. ఏంటి ఆ 3? ఒకటి 25 డేస్ కన్నా నువ్వు ఎక్కువ చదవచ్చు, తక్కువ చదవచ్చు. 25 డేస్ కన్నా ఎక్కువ చదవడం లేదా తక్కువ చదవడం అనేది క్యాలెండర్ వేరియన్స్. ఏంటమ్మా? క్యాలెండర్ వేరియన్స్. డైలీ ఎన్ని అవర్స్ అనుకున్నావు? 8 hours. నువ్వు ఒకవేళ 8 hours కన్నా తక్కువ చదవడం లేదా ఎక్కువ చదవడం అనేది కెపాసిటీ వేరియన్స్. నీ కెపాసిటీకి మించి చదవడం లేదా తక్కువ చదవడం. చదివిన టైంలో ఇన్ఎఫెక్టివ్గా చదవడం లేదా ఎఫెక్టివ్గా చదవడం అనేది ఎఫిషియన్సీ వేరియన్స్.
అంటే నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ చదవడానికి లేదా తక్కువ చదవడానికి 3 రీజన్స్ ఉంటాయి. నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ డేస్ చదవడం లేదా తక్కువ చదవడం, నువ్వు అనుకున్న దానికన్నా డైలీ 8 అవర్స్ కన్నా ఎక్కువ చదవచ్చు లేదా తక్కువ చదవచ్చు. ఇంకోటి ఏంటమ్మా, ఫోకస్డ్గా చదవడం. ఈ ఫోకస్డ్గా చదవడం అనేది ఎఫిషియన్సీ. లైక్ వైజ్ ఇక్కడ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్ చూడండి. నేను ఎన్ని డేస్ అనుకున్నా, 25 డేస్. 25 డేస్కి 1,50,000 అనుకున్నా. కానీ నేను ఎన్ని డేస్ వర్క్ చేశా, 27 డేస్. నేను 25 డేస్ ప్లాన్ చేసుకొని 27 డేస్ ఒకవేళ వర్క్ చేస్తే అది నాకు ఫేవర్ అవుతుంది. మీరే ఆలోచించండి. మన కాలేజ్లో మన ఇన్స్టిట్యూట్కి రెంట్ పే చేస్తాం. స్టూడెంట్స్ వచ్చి 25 డేస్ చదువుకున్నా, స్టూడెంట్స్ వచ్చి 27 డేస్ చదువుకున్నా మన రెంట్ ఇంక్రీజ్ కాదు. స్టూడెంట్ వచ్చి 27 డేస్ చదువుకుంటే ఏమవుతుందమ్మా, దానివల్ల రిజల్ట్స్ బాగా వస్తాయి. కానీ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఏమైనా అవుతుందా? అవ్వట్లేదు కదా. కాబట్టి అది మనకి ఫేవరా అడ్వర్సా? ఫేవర్. ఓకే, ఇక్కడ 1,50,000 25 డేస్కి, 1,62,000 అనేది ఎన్ని డేస్కి? 27 డేస్కి. ఆ డిఫరెన్స్ని మనం ఏమంటున్నాం? ఫిక్స్డ్ ఓవర్ హెడ్ క్యాలెండర్ వేరియన్స్. నథింగ్ బట్ 2 డేస్ ఫేవర్. పర్ డే 6,000, 2 డేస్కి ఎంతమ్మా? 12,000 ఫేవర్. ఇంకోటి ఏంటమ్మా, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కెపాసిటీ. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కెపాసిటీ. సరే 27 డేస్ చదివావు, 27 డేస్ వర్క్ చేసాం, అక్కడి వరకేనా? డైలీ 6,000 అవర్స్ కెపాసిటీ అనుకుంటే వర్క్ చేసింది ఎన్ని అవర్స్? 6,300 అవర్స్. అంటే ఏంటి? ఓవర్ యూటిలైజేషన్ ఆఫ్ అ కెపాసిటీ. ఇక్కడేమో 6,300 అవర్స్ ఉన్నాయి సెకండ్ కాలంలో, థర్డ్ కాలంలో ఎన్ని అవర్స్ ఉన్నాయి? 6,000. కెపాసిటీ వేరియన్స్ 300 అవర్స్ ఎక్స్ట్రా వర్క్ చేసావు. అలా ఎన్ని డేస్ అమ్మా? 27 డేస్. సో 300 ఇంటూ 27 డేస్ 8,100 ఇంటూ 1 రూపీ. సో 8,100 ఫేవర్ వచ్చింది. దేనివల్ల? కెపాసిటీ. సరే మంచిదే, అనుకున్న దానికన్నా ఎక్కువ డేస్, అనుకున్న దానికన్నా ఎక్కువ అవర్స్. మీన్ కెపాసిటీ ఫేవరే, క్యాలెండర్ ఫేవరే. వాట్ అబౌట్ ఎఫిషియన్సీ? మాస్టరు మీరు 1,70,100 అవర్స్ వర్క్ చేశారు కదా, అన్ని అవర్స్ అవసరంలా. గివెన్ అవుట్పుట్, నువ్వు ప్రొడ్యూస్ చేసిన అవుట్పుట్కి ఎన్ని అవర్స్ టైం అలౌడ్? 1,53090. సో నువ్వు 1,53090 అవర్స్లో చేయాల్సిన వర్క్ని ఎన్ని అవర్స్లో చేసావు? 1,70,100. ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేసావు. ఎన్ని ఎక్స్ట్రా అవర్స్? 17,010. సో 17,010 అడ్వర్స్. సో మొత్తానికి ఎఫిషియన్సీ అడ్వర్స్ వచ్చినా నువ్వు ఎక్కడ కవర్ చేసావు? క్యాలెండర్ కెపాసిటీలో కవర్ చేసావు. స్టూడెంట్స్ కూడా కొంతమంది అంతే ఉంటారు. ఏం చేస్తారు? కొంతమంది స్టూడెంట్స్ వస్తారు, బుక్ ముందు పెట్టుకుంటారు, బ్యాంకాక్ వెళ్ళిపోతారు, సాంగ్ వేసుకుంటారు. అదేనా? అంటే ఏంటి? ఎఫిషియన్సీ వేరియన్స్ అడ్వర్సా ఫేవరా? అడ్వర్స్. కానీ వాళ్ళు ఎలా కవర్ చేయొచ్చు దాన్ని? బుక్ ఓపెన్ చేసి ఎక్కువసేపు కూర్చుంటారు, డైలీ 16 అవర్స్ కూర్చుంటారు, సో 30 డేస్ కూర్చుంటారు. అంటే ఏంటి? ఎఫిషియన్సీ అడ్వర్స్ ఉందా? క్యాలెండర్ కెపాసిటీ ఫేవర్. అదేనా? ఇంకొంతమంది ఎలా ఉంటారు? 10 డేస్ బ్యాంకాకే వెళ్ళిపోతారు, బ్యాంకాక్ వెళ్ళిపోతాడు, ఎంజాయ్ చేస్తాడు, వచ్చేసి ఏం చేస్తాడు? 20 డేసే కూర్చుంటాడు, డైలీ 6 అవర్స్ చదువుతాడు, కానీ రిజల్ట్ బాగా వస్తుంది. అంటే ఏంటి? ఎఫిషియన్సీ వేరియన్స్ ఫేవర్. కెపాసిటీ అడ్వర్సే, క్యాలెండర్ అడ్వర్సే. అర్థమవుతుందా? సో కాన్సెప్చువల్గా అర్థమైందా? ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్. ఇదేం ఎగ్జాంపుల్ కాదు, ఇది స్టడీ మెటీరియల్ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి అన్న. The following information was obtained from the records of a manufacturing unit using standard costing system. Standard and actual. Production 4,000 units, actual 3,800, working days 20 and 21, fixed overhead 40,000, 39,000, variable overhead 12,000 and 12,000. ఇక్కడ స్టాండర్డ్ అని ఇచ్చిన ఇది స్టాండర్డ్ కదమ్మా, బడ్జెట్. You are required to calculate the variable overhead variance. Variable overhead variance ఎలా వస్తుంది? ఓన్లీ వేరియబుల్ ఓవర్హెడ్ అడిగాడు. ఎలా వస్తుందమ్మా వేరియబుల్ ఓవర్హెడ్ వేరియన్స్? ఏవో ఇంటూ ఎస్ఆర్ మైనస్ యాక్చువల్ వేరియబుల్ ఓవర్హెడ్. యాక్చువల్ అవుట్పుట్ ఎంత? 3,800. స్టాండర్డ్ రేట్ ఎలా వస్తుంది? స్టాండర్డ్ వేరియబుల్ ఓవర్హెడ్ రేట్ బడ్జెటెడ్ ఓవర్హెడ్ డివైడెడ్ బై బడ్జెటెడ్ అవుట్పుట్ 3 రూపీస్. సో 3,800 ఇంటూ 3 మైనస్ 12,000 ఎంతమ్మా? 600 అడ్వర్స్. ఓన్లీ వేరియబుల్ ఓవర్హెడ్ వేరియన్స్ అడిగాడు. ఫిక్స్డ్ ఓవర్హెడ్ వేరియన్స్, ఎక్స్పెండిచర్ వేరియన్స్ స్ట్రైట్ అవే చెప్పొచ్చు కదా. ఎలా వస్తుంది ఎక్స్పెండిచర్ వేరియన్స్? బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్హెడ్ మైనస్ యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్హెడ్. 40,000 మైనస్ 39,000, 1,000 ఫేవర్. వాల్యూమ్ వేరియన్స్ ఎలా వస్తుంది? వాల్యూమ్ వేరియన్స్
ఫస్ట్ కాలం మైనస్ ఫోర్త్ కాలం. ఇక్కడ ఆర్స్ ఇవ్వలేదు, ఆర్స్ ఇవ్వనప్పుడు ఏం చేయాలి, ఆర్స్ ఇవ్వనప్పుడు అవుట్పుట్ బేసిస్. సో వాల్యూమ్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఓ ఇంటూ ఎస్ఆర్ మైనస్ బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్. ఎంతమ్మా 2000 అడ్వర్స్. క్లియర్ కదా సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్లో ఒకవేళ మనకి పిఎఫ్ఓహెచ్ ఇవ్వకపోతే, పాసిబుల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఇవ్వకపోతే, లేదా ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ లేకపోతే కెపాసిటీ వేరియన్స్కి ఫార్ములా, కెపాసిటీ వేరియన్స్కి ఏహెచ్ ఇంటూ ఎస్ఆర్ మైనస్ బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్. నథింగ్ బట్ 3 - 4 అనుకున్నాం కదా, 3 - 4 కాదు, ఏమవుద్దమ్మా ఫార్ములా 2 - 4. సారీ, కెపాసిటీ వేరియన్స్ ఏంటమ్మా 2 - 3 కదా, 2 - 3కి బదులు ఏమవుతుంది 2 - 4 అవుతుంది. అది బట్టి ఏంటమ్మా ఏహెచ్ ఇంటూ ఎస్ఆర్ మైనస్ బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్. ఇప్పుడు క్వశ్చన్లో ఒకవేళ పాసిబుల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఫైండ్ అవుట్ చేయడానికి స్కోప్ లేకపోతే, ఐ మీన్ అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే. సో క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. January 21. Premier Industries has a small factory where 52 workers are employed on an average for 25 days a month. 52 workers, 25 days a month, and they work 8 hours per day. The normal downtime is 15%. Normal downtime, that means normal loss in the 15%. The firm has introduced budget standard costing for cost control. Its monthly budget for November 2020 shows that the budgeted variable and fixed overhead are rupees 1,06,000 something and 2 lakh something respectively. So budgeted variable overhead ichadu, fixed overhead ichadu. The firm reports the following details of actual performance for November 2020 after the end of the month. Actual hours worked 8,100. Actual production expressed in standard hours. Actual production expressed in standard hours 8,800. Actual production expressed in standard hours అంటే స్ట్రైట్ అవే మనకి ఏమి ఇచ్చాడమ్మా స్టాండర్డ్ hours ఇచ్చాడు. Actual variable overhead 1,02,000. Actual fixed overhead 2 lakhs. You are required to calculate variable overhead efficiency variance, expenditure variance, fixed overhead budget variance, fixed overhead capacity variance, fixed overhead efficiency variance, control ratio, capacity, efficiency, activity. Fixed overhead ఏం అడిగాడేమో budget variance, capacity variance, efficiency. Control ratios, capacity ratio, efficiency ratio and activity ratio. Simple problem. January 21. 10 marks question. Working note 1. Standard rate for variable overhead variance allows them a standard rate budgeted variable overhead divided by budgeted hours. Budgeted hours is equal to allows them 52 workers into 25 days into 8 hours minus 15% downtime. ఎంత వచ్చింది 8840 hours. ఏంటి 8840 hours? Budgeted hours. Standard rate is equal to budgeted variable overhead divided by budgeted hours. 12 rupees per hour. ఎంతమా స్టాండర్డ్ రేట్ 12 rupees. ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాం క్వశ్చన్లో ఏమి అడిగాడు వేరియబుల్ ఓవర్హెడ్ ఎక్స్పెండిచర్ అండ్ ఎఫిషియన్సీ. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయొచ్చా? మన దగ్గర స్టాండర్డ్ అవర్స్ ఉన్నాయి, యాక్చువల్ అవర్స్ ఉన్నాయి. వేరియబుల్ ఓవర్హెడ్ కాస్ట్ వేరియన్స్ ఫస్ట్ కాలం ఏంటమ్మా ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్, సెకండ్ కాలం ఏహెచ్ ఇంటూ ఎస్ఆర్, లాస్ట్ కాలం ఏహెచ్ ఇంటూ ఏఆర్. ఆర్స్ బేసిస్ క్వశ్చన్లో ఆర్స్ ఇచ్చాడు కదా. సో ఫస్ట్ కాలం ఏంటి 8,800 ఇంటూ 12 ఇచ్చాడు కదా క్వశ్చన్లో స్టాండర్డ్ అవర్స్. సెకండ్ కాలం ఏంటమ్మా యాక్చువల్ అవర్స్ 8,100 ఇంటూ 12. అర్థమైందా? ఓకే. ఈ క్వశ్చన్లో స్పెషల్ పాయింట్ ఏంటంటే బడ్జెటెడ్ అవర్స్ క్యాలిక్యులేట్ చేయడం, స్టాండర్డ్ రేట్ పర్ అవర్ క్యాలిక్యులేట్ చేయడం అంతే. సో వేరియబుల్ ఓవర్హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్ ఏహెచ్ ఇంటూ ఎస్ఆర్ మైనస్ ఏహెచ్ ఇంటూ ఏఆర్ 4,800 adverse. Fixed overhead efficiency variance standard hours minus actual hours, nothing but 1 minus 2, 8,400 favor. దీనిలో ఏమైనా డౌట్ ఉందా? సింపుల్ కదా. నెక్స్ట్ వర్కింగ్ నోట్ 2. దేనికమ్మా వర్కింగ్ నోట్ 2? స్టాండర్డ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ రేట్ పర్ అవర్ ఎలా వస్తుంది? సేమ్, ఇదేం అవసరం లేదు మళ్ళీ. స్టాండర్డ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ డివైడ్ బై బడ్జెటెడ్ అవర్స్. 2,21,000 divided by 8840, 25 rupees per hour. 25 rupees per hour. Okay. So మళ్ళీ కాలమ్స్ ఏంటమ్మా ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్,
AH into SR, PFOH, BFOH, AFOH. బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఇచ్చాడు, యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ క్వశ్చన్లో ఇచ్చేసాడు. SH into SR క్యాలిక్యులేట్ చేసాం, 8800 into 25. అలాగే AH into SR. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్ నథింగ్ బట్ బడ్జెట్ వేరియన్స్ అమ్మ. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ బడ్జెట్ వేరియన్స్ నథింగ్ బట్ ఎక్స్పెండిచర్ వేరియన్స్. 4 minus 5, 21,000 ఫేవర్. బడ్జెట్ వేరియన్స్ అన్న ఎక్స్పెండిచర్ వేరియన్స్ అన్న ఒకటే. కెపాసిటీ వేరియన్స్, జనరల్గా అయితే కెపాసిటీ వేరియన్స్ ఫార్ములా ఏంటమ్మా, 2 minus 3. కానీ PFOH ఫైండ్ అవుట్ చేయడానికి డేస్ ఇచ్చాడా, బడ్జెటెడ్ డేస్ అండ్ యాక్చువల్ డేస్ ఇవ్వలేదు కాబట్టి సో మనం ఏం చేస్తాం, 2 minus 4, 18,500 అడ్వర్స్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎఫిషియన్సీ వేరియన్స్ ఎంతమ్మా, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎఫిషియన్సీ 1 minus 2, 17,500 ఫేవర్. క్లియర్ కదా. నెక్స్ట్ కంట్రోల్ రేషియోస్. కెపాసిటీ రేషియో, కెపాసిటీ రేషియోస్ అంటే నథింగ్ బట్ మనం బడ్జెటెడ్ అవర్స్ అనేది మన కెపాసిటీ. బడ్జెట్ అవర్స్ ఏంటమ్మా, మన కెపాసిటీ. ఇప్పుడు ఏం చేస్తాం, కెపాసిటీ రేషియో అంటే కెపాసిటీ యూటిలైజ్డ్, నథింగ్ బట్ కెపాసిటీ యూటిలైజ్డ్ పర్సంటేజ్ అలాస్ ద యాక్చువల్ అవర్స్ మైనస్ యాక్చువల్ అవర్స్ డివైడెడ్ బై బడ్జెటెడ్ అవర్స్. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, కెపాసిటీ వేరియన్స్ కూడా అదే చేసింది ఇక్కడ. యాక్చువల్ అవర్స్ మైనస్ ఇక్కడ ఏముంటుందమ్మా, బడ్జెటెడ్ అవర్స్. వేరియన్స్ అప్పుడు యాక్చువల్ అవర్స్ మైనస్ బడ్జెటెడ్ అవర్స్ చేసాం, రేషియో అప్పుడు ఏం చేస్తాం, యాక్చువల్ అవర్స్ డివైడెడ్ బై బడ్జెటెడ్ అవర్స్. 91.63% కెపాసిటీ యూటిలైజ్ చేసాం. ఎఫిషియన్సీ రేషియో ఆల్రెడీ చెప్పాను, ఎఫిషియన్సీ వేరియన్స్ అయితే స్టాండర్డ్ అవర్స్ మైనస్ యాక్చువల్ అవర్స్. ఎఫిషియన్సీ రేషియో అంటే స్టాండర్డ్ అవర్స్ డివైడెడ్ బై యాక్చువల్ అవర్స్. అంతే కదమ్మా, ఎంతమ్మా, 108.64. నువ్వు 8,800 అవర్స్లో చేయాల్సిన వర్క్ని 8,100 అవర్స్లో చేసావు. యాక్టివిటీ రేషియో, యాక్టివిటీ రేషియో అంటే స్టాండర్డ్ అవర్స్ డివైడెడ్ బై బడ్జెటెడ్ అవర్స్, నథింగ్ బట్ వాల్యూమ్. వాల్యూమ్ వేరియన్స్ యాక్టివిటీ రేషియో అలాస్ ది స్టాండర్డ్ అవర్స్ డివైడెడ్ బై బడ్జెటెడ్ అవర్స్. 99.55%. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ABC Limited furnished the following information regarding the overheads for the month of June 2020. Fixed overhead cost variance 2,800 adverse. Fixed overhead volume variance 2,000 adverse. Fixed overhead cost variance 2,800 adverse. Budgeted hours for June 2020 2,400 hours. Budgeted overheads for June 2020 12,000. Actual rate of recovery of overhead rupees 8 per hour. Actual rate of recovery of overhead. యాక్చువల్ రేట్ ఆఫ్ రికవరీ ఎంత అన్నాడు, 8. యాక్చువల్ రేట్, స్టాండర్డ్ రేట్ కదా, యాక్చువల్ రేట్ ఇచ్చాడు 8. ఫ్రమ్ ద అబౌవ్ గివెన్ ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్, యాక్చువల్ ఓవర్ హెడ్స్ ఇంకర్డ్, యాక్చువల్ అవర్స్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కెపాసిటీ వేరియన్స్, స్టాండర్డ్ అవర్స్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎఫిషియన్సీ వేరియన్స్. మీకు ఏదో ఆ టేబుల్ గుర్తుంటే చేయలేరు ప్రాబ్లమ్స్, కొంచెం కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలి. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్కి 2 రీజన్స్ అన్నాం. వాట్ ఆర్ ద 2 రీజన్స్, వాల్యూమ్ అండ్ ఎక్స్పెండిచర్. మనకి ఇక్కడ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ ఇచ్చాడు ఎంతమా, 2,800 అడ్వర్స్ అంటే మైనస్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వాల్యూమ్ వేరియన్స్ ఎంత, 2,000 మైనస్. సో అంటే ఏంటమ్మా, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వాల్యూమ్ వేరియన్స్ ప్లస్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్. ఇప్పుడు నీకేం తెలీదు, ఎక్స్పెండిచర్ వేరియన్స్ తెలియదు. సో ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ రెండింటికి డిఫరెన్సే కదా. కాస్ట్ వేరియన్స్ అంటే టోటల్ ఆఫ్ వాల్యూమ్ అండ్ ఎక్స్పెండిచర్ కదా. మీరే చెప్పండి, చూసే చెప్పొచ్చు ఎంత, 800 నెగిటివ్, 800 నెగిటివ్. అర్థం అవుతుందా. సో చూడండి, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వాల్యూమ్ ప్లస్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా, -800. నెక్స్ట్ ఏం అడిగాడు, యాక్చువల్ ఓవర్ హెడ్ ఇంకర్డ్. నీ దగ్గర ఎక్స్పెండిచర్ వేరియన్స్ ఉంది, ఎక్స్పెండిచర్ వేరియన్స్ ఫార్ములా ఏంటి, బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ మైనస్ యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్. ఎక్స్పెండిచర్ వేరియన్స్ తెలుసు, బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ తెలుసు, ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్. సో ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ మైనస్ యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్. సో క్యాలిక్యులేట్ చేస్తే 12,800. నెక్స్ట్ ఏంటో యాక్చువల్ అవర్స్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. యాక్చువల్ అవర్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. నీ దగ్గర యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఉంది, యాక్చువల్ రికవరీ రేట్ ఉంది. ఏం చేద్దాం, యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఈజ్ ఈక్వల్ 12,800. యాక్చువల్ రేట్ ఆఫ్ రికవరీ ఆఫ్ ఓవర్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు rupees 8 per hour.
మీరే చెప్పండి ఎంత యాక్చువల్ అవర్స్? 1600 అవర్స్. క్లియర్ కదా? ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కెపాసిటీ వేరియన్స్ అన్నాడు. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కెపాసిటీ వేరియన్స్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కెపాసిటీ వేరియన్స్ అని చెప్పాను కదా, పాసిబుల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్కి స్కోప్ లేనప్పుడు ఏం చేద్దాం? బడ్జెట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్తో మైనస్ చేయడం. ఇప్పుడు నీకేం కావాలి? ఏహెచ్ ఇంటూ ఎస్ఆర్ యాక్చువల్ అవర్స్ ఉన్నాయి, నీకేం కావాలమ్మా? స్టాండర్డ్ రేట్ పర్ అవర్ కావాలి. ఎలా వస్తుంది స్టాండర్డ్ రేట్ పర్ అవర్? బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ డివైడెడ్ బై బడ్జెటెడ్ అవర్స్. క్వశ్చన్లో ఇచ్చాడు కదా, 12,000 డివైడ్ బై 2,400 రూపీస్ 5. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కెపాసిటీ వేరియన్స్ ఇస్ ఈక్వల్ ఏహెచ్ ఇంటూ ఎస్ఆర్ మైనస్ బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్. ముందు స్లైడ్లోనే యాక్చువల్ అవర్స్ ఫైండ్ అవుట్ చేసాం, అందుకే 1600 ఇంటూ 5 మైనస్ 12,000, 4,000. క్లియర్ కదా? నెక్స్ట్ స్టాండర్డ్ అవర్స్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. స్టాండర్డ్ అవర్స్ అంటే టైమ్ అలౌడ్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. టైమ్ అలౌడ్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్ ఎలా చేస్తాను సార్? ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ తెలుసు కదా నీకు. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ ఫార్ములా ఏంటమ్మా? ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్ మైనస్ యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్. నీకు యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ తెలుసు, స్టాండర్డ్ రేట్ తెలుసు, అలాగే ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ కూడా తెలుసు. ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? స్టాండర్డ్ అవర్స్ మైనస్ 2,800 ఈజ్ ఈక్వల్ టు ఎస్హెచ్ ఇంటూ 5 మైనస్ 12,800, 2,000. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎఫిషియన్సీ వేరియన్స్ ఏం చేద్దాం? ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎఫిషియన్సీ వేరియన్స్ ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్ మైనస్ ఏహెచ్ ఇంటూ ఎస్ఆర్. స్టాండర్డ్ అవర్స్ తెలుసు, యాక్చువల్ అవర్స్ తెలుసు, స్టాండర్డ్ రేట్ తెలుసు, 2,000. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ స్టాండర్డ్ కాస్టింగ్ కాన్సెప్ట్స్ అండ్ అలాగే పాస్ట్ ఎగ్జామినేషన్ ప్రాబ్లమ్స్. అయితే సార్ సేల్స్ వేరియన్స్ మిస్ చేశారు కదా. సేల్స్ వేరియన్స్ ఈజ్ సిమిలర్ టు మెటీరియల్ వేరియన్స్ అమ్మ. సేల్స్ వేరియన్స్లో ఎస్క్యూ ఇంటూ ఎస్పీ రాదు, బీక్యూ బడ్జెటెడ్ క్వాంటిటీ ఇంటూ, సో స్టాండర్డ్ ప్రైస్ రాదు, బడ్జెటెడ్ ప్రైస్, బీక్యూ ఇంటూ బీపీ. సెకండ్ కాలం ఆర్ఐక్యూ ఇంటూ బీపీ, థర్డ్ కాలం ఏక్యూ ఇంటూ బీపీ అండ్ లాస్ట్ కాలం ఏక్యూ ఇంటూ ఏపీ. ఇది సేల్స్ వేరియన్సెస్ ఆన్ ద బేస్ ఆఫ్ ప్రైస్. తీసుకోవాల్సిన కాలమ్స్ ఆన్ ద బేస్ ఆఫ్ మార్జిన్ అనుకోండి, ప్రాఫిట్ మార్జిన్. ఆన్ ద బేస్ ఆఫ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే ఫస్ట్ కాలం బీక్యూ ఇంటూ బడ్జెటెడ్ మార్జిన్, బీక్యూ ఇంటూ బడ్జెటెడ్ మార్జిన్. సెకండ్ కాలం ఆర్ఐక్యూ ఇంటూ బిఎం, థర్డ్ కాలం ఏక్యూ ఇంటూ బిఎం అండ్ లాస్ట్ కాలం ఏక్యూ ఇంటూ ఏఎం. ఏఎం అంటే యాక్చువల్ మార్జిన్, బిఎం అంటే బడ్జెటెడ్ మార్జిన్, బీక్యూ అంటే బడ్జెటెడ్ క్వాంటిటీ. సేల్స్ కేసులో స్టాండర్డ్ క్వాంటిటీ ఎందుకు ఉండదు? స్టాండర్డ్ క్వాంటిటీ అంటే క్వాంటిటీ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. అసలు సేల్స్ కేసులో అసలు ఎలా చెప్తాం మనం? క్వాంటిటీ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్ ఏముంటుంది? సేల్స్ అవుట్పుట్ కదా. సో దట్స్ అక్కడ స్టాండర్డ్ క్వాంటిటీ ఉండదు. ఏముంటుందమ్మా? బడ్జెటెడ్ క్వాంటిటీ. ఓకే, అది మీకు టైం ఉంటే ప్రాక్టీస్ చేయండి, బికాజ్ పాస్ట్ ఎగ్జామ్లో ఇప్పటివరకు సేల్స్ వేరియన్స్ అడగలేదు. మీకు ఈ టాపిక్ క్లియర్ కదా? అంటే ఆల్రెడీ ఒక క్లాస్ రికార్డ్ చేసి ఉంది, అది మీకు గూగుల్ డ్రైవ్లో సెండ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, మీకు ఈ క్లాస్ ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే కనుక కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, సో దట్ ఐ విల్ రికార్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్. సేమ్ ఇలాగే 20-25 అవర్స్లో కవర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 14, మార్జినల్ కాస్టింగ్. మార్జినల్ కాస్టింగ్ మార్జినల్ కాస్టింగ్ మనకి సిఏ ఇంటర్, సిఎం ఇంటర్లో ఉంటుంది, అలాగే సిఎంఏ ఫైనల్, సిఏ ఫైనల్లో ఉంటుంది. మనకి లాస్ట్ 3 టాపిక్స్ ఉన్నాయి కదా, స్టాండర్డ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్ అండ్ బడ్జెట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్. ఈ 3 టాపిక్స్ మళ్ళీ కంటిన్యూ అవుతాయి. ఎక్కడ కంటిన్యూ అవుతాయి? సిఏ ఫైనల్లో, అలాగే సిఎంఏ ఫైనల్లో. మరి ఓవర్ హెడ్స్ కంటిన్యూ అవుతాయి అంటే ఓవర్ హెడ్స్ వస్తేనే ఈ 3 టాపిక్స్ ఫైనల్ లెవెల్లో అర్థం అవుతాయి. సో కాబట్టి సిఎంఏ ఫైనల్ వాళ్ళు ఎవరైనా ఉన్న బేసిక్స్ లేవని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మొత్తం కాస్టింగ్ క్లాస్ మంది 20 అవర్స్ వస్తుంది. మీరు ఈ 20 అవర్స్ క్లాస్ వినేసి అప్పుడు సిఎంఏ ఫైనల్ ప్రాబ్లమ్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఓవర్ హెడ్స్ టాపిక్ కంటిన్యూ అవ్వకపోయినా కానీ అది ఖచ్చితంగా రావాలి మనకి. ఓకే, ఇప్పుడు మార్జినల్ కాస్టింగ్ అంత ఇన్డెప్త్ క్వశ్చన్స్ ఏమి రావు ఇప్పుడు మనకి ఎక్కడ సిఏ ఇంటర్ ఆర్ సిఎం ఇంటర్ లెవెల్లో. బట్ బేసిక్ మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటమ్మా? నో ప్రాఫిట్ నో లాస్, నో ప్రాఫిట్ నో లాస్. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం మనం మార్జినల్ కాస్టింగ్కి. ఐ మీన్ ఇక్కడ వచ్చే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏంటి, ఎందుకు అసలు క్యాలిక్యులేట్ చేస్తాం, వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్, అది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ ఇక్కడే మన నూజివీడ్లో
ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ స్టార్ట్ చేద్దాం అనుకో. మన నూజివీడులో ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఏంటమ్మా, ఈ కేసులో ఎలక్ట్రిక్ బైక్ అనేది మనం మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తాం. యాజ్ ఎ డీలర్ మనం ఒక షోరూమ్ పెట్టుకుంటాం, అక్కడ డిస్ప్లే చేసి సేల్ చేసుకుంటాం, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రిక్ బైక్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి మనం 50,000 రూపీస్కి పర్చేస్ చేస్తున్నాం. ఎంత పర్చేస్ చేస్తున్నాం? 50,000. వీ కెన్ సెల్ ఇట్ ఫర్ ₹60,000. మనం ఎంత సేల్ చేయొచ్చు? 60,000కి. అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎలక్ట్రిక్ బైక్ ఎంత? 60,000. పర్చేస్ కాస్ట్ ఎంతమ్మా? 50,000. సో పర్చేస్ కాస్ట్ అంటే ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఎవ్రీథింగ్ ఎంత అవుతుంది? మన ప్లేస్ వరకు రావడానికి 50,000. మనకి ఇప్పుడు ఆ షోరూమ్ రెంటే కానీ, షోరూంలో ఉన్న ఎంప్లాయీసే కానీ, వాళ్ళ శాలరీసే కానీ, మొత్తం ఏదైనా కానీ 1 lakh రూపీస్ అవుతుంది పర్ మంత్. పర్ మంత్ ఎంత అవుతుంది? 1 lakh. కొంచెం కామన్ సెన్స్ అప్లై చేయండి. మీ డబ్బులు, మీరు ఒక షోరూమ్ స్టార్ట్ చేస్తున్నారు, ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్. మీకు బ్రేక్ ఈవెన్ పాయింట్, నో ప్రాఫిట్ నో లాస్ సిచ్యువేషన్కి రావాలి అంటే మీరు ఎన్ని ఎలక్ట్రిక్ బైక్స్ సేల్ చేయాలి చెప్పండి? ఒకటి చేస్తే సరిపోతుందా? ఒకటి చేస్తే సరిపోద్దా? ఎన్ని చేయాలమ్మా? 10 చేయాలి. 10 ఎలా క్యాలిక్యులేట్ చేసావు? 10. నీ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 1 lakh. నీ ఫిక్స్డ్ కాస్ట్ 1 lakh మీట్ అవ్వాలంటే నీకు కాంట్రిబ్యూషన్ ఎంత రావాలి? టోటల్ కాంట్రిబ్యూషన్ 1 lakh రావాలి, అవునా కదా. పర్ బైక్ నీకు వచ్చే కాంట్రిబ్యూషన్ ఎంత? 10,000. బికాజ్ యువర్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 60,000. వేరియబుల్ కాస్ట్ ఎంత? 50,000. వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ పర్ వెహికల్? 10,000. సో దట్ మీన్స్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా నువ్వేం అప్లై చేసావు? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఈ ఫార్ములా నేను చెప్పానా నువ్వు చెప్పావా? నువ్వే ఈ ఫార్ములా యూజ్ చేసి 10 అనే ఆన్సర్ నాకు చెప్పావు. అర్థమైందా? అంటే ఈ ఫార్ములా బై హార్ట్ చేసేది కాదు, కామన్ సెన్స్. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఇదే క్వశ్చన్ నేను కొంచెం చేంజ్ చేసి అడిగా. నాకు ఫిక్స్డ్ కాస్ట్ 1 lakh, అట్ ద సేమ్ టైం ఐ వాంట్ 1 lakh రూపీస్ ప్రాఫిట్ పర్ మంత్. పర్ మంత్ నాకు ప్రాఫిట్ ఎంత కావాలి? 1 lakh కావాలి. ఇప్పుడు నేను ఎన్ని వెహికల్స్కి సేల్ చేయాలి చెప్పండి? ఇప్పుడు నేను ఎన్ని వెహికల్స్ సేల్ చేయాలి? నాకు ఫిక్స్డ్ కాస్ట్ 1 lakh, నాకు ప్రాఫిట్ ఒక 1 lakh కావాలి. ఎన్ని సేల్ చేయాలి? 20 సేల్ చేయాలి. ఎలా చెప్పావు నువ్వు 20 సేల్ చేయాలని? ఈసారి నువ్వు ఏం చేసావు? సేల్స్ టు ఎర్న్ అ డిసైర్డ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అర్థమైందా? ఇప్పుడు 10 వెహికల్స్ సేల్ చేయాలి బ్రేక్ ఈవెన్ పాయింట్ రీచ్ అవ్వాలంటే. నీకు 1 lakh ప్రాఫిట్ కావాలి అంటే ఎన్ని వెహికల్స్ సేల్ చేయాలి? 20 వెహికల్స్, అవునా. 1 మంత్కి 20 వెహికల్స్ సేల్ చేయాలంటే 30 డేస్లో 20 కదా, అంతేనే కదా. నథింగ్ బట్ 3 డేస్కి ఒక వెహికల్ సేల్ చేయాలి, 3 డేస్కి 2 వెహికల్స్ సేల్ చేయాలి, అవునా. ఇప్పుడు నువ్వేం చేస్తావు? మార్కెట్ ఎంక్వైరీ చేసుకుంటావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నూజివీడ్ అనే ఏరియాలో ఎలక్ట్రిక్ వెహికల్ పర్చేస్ చేస్తారా లేదా? అర్థమైందా? అసలు ఎగ్జిస్టింగ్ హోండా యాక్టివానో లేకపోతే ఇంకోటి లేడీస్ అసలు వాడుతున్నారా లేదా? అసలు ఆ ట్రెండ్ ఇంకా వచ్చిందా లేదా? నూజివీడ్ వస్తే మనకి అసలు ఎలక్ట్రిక్ బైక్ సేల్ అవుతాయా లేదా? ఎన్ని సేల్ అవ్వాలి? మంత్కి 20. మంత్కి 20 సేల్ అవుతాయి అనుకుంటే నువ్వేం చేస్తావు? షోరూమ్ స్టార్ట్ చేస్తావు. మంత్కి 20 సేల్ అవ్వవు అని నీ క్లారిటీ ఉందనుకో, ఏం చేస్తావు? స్టార్ట్ చేస్తావా? స్టార్ట్ చేయవా? చేయవు. అంటే ఏంటమ్మా, ఈ మార్జినల్ కాస్టింగ్లో నువ్వు క్యాలిక్యులేట్ చేసే బ్రేక్ ఈవెన్ పాయింట్ కానీ లేదా సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ అ డిసైడ్ ప్రాఫిట్ కానీ దేనికి యూజ్ అవుద్ది? టు టేక్ అ డెసిషన్. డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇంక చాలా డెసిషన్స్ ఉంటాయి మార్జినల్ కాస్టింగ్లో. మేక్ ఆర్ బై డెసిషన్ ఉంటుంది. మేక్ ఆర్ బై. డిటర్మైనింగ్ ఆప్టిమమ్ మిక్స్. ఆప్టిమమ్ అంటే బెస్ట్ మిక్స్. ఆప్టిమమ్ మిక్స్ అంటే ఏంటమ్మా? బెస్ట్ మిక్స్. అంటే ఏంటి? ఎగ్జాంపుల్కి ఆతిఫ్ దగ్గర చికెన్ ఉంది, లిమిటెడ్ రా మెటీరియల్. ఏంటమ్మా? లిమిటెడ్ ఉంది రా మెటీరియల్, చికెన్ ఉంది. షాప్ క్లోజ్ చేయాలి, చికెన్ ఉంది. ఇప్పుడేంటి? చికెన్ మంచూరియా ఆర్డర్ వచ్చింది, చికెన్ పకోడీ ఆర్డర్ వచ్చింది. ఇప్పుడున్న చికెన్తో చికెన్ మంచూరియా ఎంత డిమాండ్ ఉందో అది మీట్ అవ్వలేము. అలాగే చికెన్ పకోడా డిమాండ్ రెండు కావాలంటే అవ్వదు మనకి. ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? నువ్వేం చేస్తావు? చికెన్ అనేది లిమిటింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ చికెన్ ఏంటమ్మా? లిమిటింగ్ ఫ్యాక్టర్. చికెన్ లిమిటింగ్ ఫ్యాక్టర్ అన్నప్పుడు నువ్వేం చేస్తావు?
చికెన్ మంచూరియాకి వెళ్తావా లేకపోతే చికెన్ పకోడాకి వెళ్తావా? అదే రెండింటికి డిమాండ్ ఉంది, రెండింటికి డిమాండ్ ఉంది. నువ్వు దేనికి వెళ్తావు చెప్పు? ఓకే, సో దేనికి? సరే ఓకే, చికెన్ పకోడాకి ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది, సో అని చెప్పి చికెన్ పకోడా చేస్తావా? చికెన్ పకోడా ఒక ప్లేట్కి ప్రాఫిట్ ఎక్కువ వచ్చిందని చెప్పి నువ్వు చికెన్ పకోడాకి వెళ్ళకూడదు. చికెన్ పకోడాకి ఎక్కువ చికెన్ కన్జంప్షన్ అవుతుంది, చికెన్ మంచూరియాకి తక్కువ చికెన్ కన్జంప్షన్ అవుతుంది. అంటే నువ్వు అక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సింది కాంట్రిబ్యూషన్ పర్ పకోడా ఆర్ కాంట్రిబ్యూషన్ పర్ మంచూరియా కాదు. యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఆఫ్ చికెన్. అది బట్టి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? నాకు చికెన్. అదేనా? లైక్ వైజ్ నీకు లిమిటింగ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు ఏదైనా ఆర్గనైజేషన్లో, రా మెటీరియల్ ఉండొచ్చు, లేబర్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? ఆర్ట్స్. నాకు సిఏ ఇంటర్ కాస్టింగ్ ఉంది, సిఏ ఇంటర్ ఎఫ్ఎం అండ్ ఎకనామిక్స్ ఉంది, సిఎం ఇంటర్ అకౌంట్ కాస్టింగ్ ఉంది, సిఎం ఇంటర్ ఎఫ్ఎం ఉంది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అలాగే సిఏ ఇంటర్ లా ఉంది, సిఎం ఇంటర్ లా ఉంది. అంటే ఇంటర్ లెవెల్లో నాకు 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఫైనల్ లెవెల్లో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మొత్తం సిఏ అండ్ సిఎంఏ కలుపుకుంటే ఇక్కడ ఒక 6 ఉన్నాయి, అక్కడ ఒక 6 ఉన్నాయి. అండ్ ఫౌండేషన్ లెవెల్లో 2, మొత్తం ఏంటమ్మా 14 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మరి 14 సబ్జెక్ట్స్ నేను ఒకటేసారి టీచ్ చేయాలని చేయగలనా? లేదు. ఇప్పుడు నాకున్న టైంని నేను దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఉన్న వాటిలో బెస్ట్ రిటర్న్ ఏది ఇస్తుందో దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? స్టూడెంట్స్ ఎక్కువ కాస్టింగ్లో ప్రాబ్లం ఫేస్ చేస్తారు కాబట్టి ఇప్పుడు నా టైం నేను దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా? కాస్టింగ్. లైక్ వైజ్ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో లిమిటింగ్ ఫ్యాక్టర్ మెటీరియల్ ఉండొచ్చు, లేబర్ ఉండొచ్చు. నువ్వు అప్పుడు ఏం చేయాలి? ఏం క్యాలిక్యులేట్ చేయాలి? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఆఫ్ అ లిమిటింగ్ ఫ్యాక్టర్. ఈ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్ అనేది పాస్ట్ ఎగ్జామ్లో సిఏ ఇంటర్లో అడిగాడు క్వశ్చన్. బట్ బేసిక్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ వస్తాయి? సిఎం ఇంటర్ ఇన్స్టిట్యూట్ బుక్లో ఉన్నాయి, సిఎంఏ ఫైనల్లో ఉన్నాయి, అండ్ సిఏ ఫైనల్లో ఉన్నాయి. సిఏ ఇంటర్లో తక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 1 or 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే. బట్ అయినా కానీ ఎగ్జామ్లో అడుగుతున్నాడు లిమిటింగ్ ఫ్యాక్టర్. సరే అది ఏంటో చూద్దాం. సో మార్జినల్ కాస్టింగ్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ చేస్తాం అర్థం అవుతుందా? బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయడం, సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ డిజైర్డ్ ప్రాఫిట్, ఇలాంటివి. ప్రతి ఒక్క ఫార్ములాకి లాజిక్ ఉంటుంది, మనం డిరైవ్ చేస్తాం ప్రతి ఒక్క ఫార్ములా. సో ఫస్ట్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ ప్రాసెస్ కెన్ బి అసర్టైన్ యూజింగ్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ కాస్ట్ యూజింగ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 టెక్నిక్స్. ఏం నెంబర్ 2 టెక్నిక్స్? అబ్జార్ప్షన్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్. ఈ అబ్జార్ప్షన్ కాస్టింగ్ అండ్ మార్జినల్ కాస్టింగ్ గురించి ఆల్రెడీ మన ఈ లక్ష్య ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ అయింది. ఓకే, సో రాజ్ కిరణ్ సార్ అప్లోడ్ చేశారు, అబ్జార్ప్షన్ కాస్టింగ్ వర్సెస్ మార్జినల్ కాస్టింగ్. మీరు ఆ క్లాస్ని వినండి. ఓకే, నిన్న దానికి చెప్పట్లేదు ఎందుకంటే మళ్ళీ డూప్లికేషన్ కదా, ఆల్రెడీ సార్ చెప్పారు కాబట్టి అది వినండి. అయితే అబ్జార్ప్షన్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్. అబ్జార్ప్షన్ కాస్టింగ్, అండర్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ ఆల్ కాస్ట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ విత్ ద మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్. మార్జినల్ కాస్టింగ్లో ఓన్లీ వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ఓన్లీ ఏం కన్సిడర్ చేస్తాం? వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తీసుకుంటాం. ఇప్పుడు ప్రాబ్లం చెప్పట్లేదు కదా, కాబట్టి మీకు డిఫరెన్స్ అనేది అబ్జార్ప్షన్ కాస్టింగ్కి మార్జినల్ కాస్టింగ్కి క్లారిటీ రాదు ఈ క్లాస్లో, ఎందుకంటే ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్, నాట్ ఎక్స్ప్లెయినింగ్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ వర్సెస్ మార్జినల్ కాస్టింగ్. నేను మార్జినల్ కాస్టింగ్ మీద ఫోకస్ చేస్తున్నా అండ్ పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేస్తున్నా. మార్జినల్ కాస్టింగ్ ఫార్ములాస్ లాజిక్ పైన ఫోకస్ చేస్తున్నా. బట్ ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ మార్జినల్ కాస్టింగ్ వర్సెస్ అబ్జార్ప్షన్ కాస్టింగ్. సో మార్జినల్ కాస్టింగ్ ఏంటమ్మా? మార్జినల్ కాస్టింగ్ ఈజ్ ద అసర్టైన్మెంట్ ఆఫ్ మార్జినల్ కాస్ట్. ఏం అసర్టైన్ చేస్తాం? మార్జినల్ కాస్ట్. ఇంతకీ మార్జినల్ కాస్ట్ అంటే ఏంటమ్మా? మార్జినల్ కాస్ట్ మీన్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అన్ అడిషనల్ యూనిట్. అది మరి వేరియబుల్ కాస్ట్. సింపుల్గా లేమన్ టర్మ్స్లో చెప్పాలంటే ఏంటమ్మా? వేరియబుల్ కాస్ట్. ద అసర్టైన్మెంట్ ఆఫ్ మార్జినల్ కాస్ట్ అండ్ ఆఫ్ ద ఎఫెక్ట్ ఆన్ ప్రాఫిట్ ఆఫ్ changes in volume or type of product by differentiating between fixed and variable cost. ఈ డెఫినేషన్ అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం ఏం లేదు. సింపుల్గా ఏంటంటే హియర్ వి డిఫరెన్షియేట్ బిట్వీన్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. ఏ కాస్ట్ ఉన్నా కానీ నువ్వు డిఫరెన్షియేట్ చేస్తావు 2 పార్ట్స్. ఏంటో 2 పార్ట్స్? ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. అండ్ ఇక్కడ ఏమంటున్నావు? అసర్టైన్మెంట్ ఆఫ్ మార్జినల్ కాస్ట్ అండ్ ద ఎఫెక్ట్ ఆన్ ప్రాఫిట్ అండ్ ద ఎఫెక్ట్ ఆన్ ప్రాఫిట్. ప్రాఫిట్ పైన ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మనం అసర్టైన్ చేస్తాం. ఈ డెఫినేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ అయిన తర్వాత మీరు చదివితే అర్థం అవుద్ది
ఈజీగా. సో చూడండి అన్న, అప్లికేషన్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్ ఎక్కడ యూజ్ అవుతుందంటే మేక్ ఆర్ బై డెసిషన్, మేక్ ఆర్ బై డెసిషన్. ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, ఆ సైకిల్కి బెల్ కావాలి. ఈ బెల్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలా, బయట నుంచి పర్చేస్ చేయాలా? అలాగే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, కార్ టైర్స్ ఉంటాయి, జేకే టైర్ ఉంటుంది, మారుతి స్విఫ్ట్కి జేకే టైర్ ఉంటుంది. అంటే ఏంటి, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారా టైర్స్, బయట నుంచి పర్చేస్ చేస్తున్నారా? బయట నుంచి పర్చేస్. సో మేక్ ఆర్ బై డెసిషన్. కొన్నిసార్లు మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది, కొన్నిసార్లు ఏంటి బయట నుంచి పర్చేస్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది. మేక్ ఆర్ బై, ఎక్స్ప్లోరింగ్ ఫారెన్ మార్కెట్స్, యాక్సెప్టింగ్ అన్ ఆర్డర్ ఆర్ నాట్, డిటర్మినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఇన్ డిఫరెంట్ కండిషన్స్. ఇవన్నీ మీకు సిఏ ఇంటర్ లెవెల్లో లేవు, జస్ట్ థియరిటికల్ పర్పస్కి చదువుతున్నాను అంతే. అప్లికేషన్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్, రిప్లేస్ వన్ ప్రోడక్ట్ విత్ సమ్ అదర్ ప్రోడక్ట్, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ లేబర్ ఆర్ మెషిన్ అవర్స్, evaluation of alternative choices, subcontract some of the production process or not, expand the business or not, diversification, shutdown or continue. ఇవన్నీ ఇంటమ్ అప్లికేషన్స్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్. ఇవన్నీ సిఏ ఇంటర్ లెవెల్లో ఉన్నాయా? సిఏ ఇంటర్ లెవెల్లో మనకి ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని డెసిషన్స్ తీసుకో, ఇవన్నీ ఎక్కడ వస్తాయి? సిఎంఏ ఫైనల్, సిఏ ఫైనల్. సిఎం ఇంటర్లో కొన్ని ఉన్నాయి, మేక్ ఆర్ బై, ఎగ్జాంపుల్కి యాక్సెప్ట్ ఆర్ నాట్, ఇట్లాంటివి. ఓకే, డిఫరెన్సెస్ బిట్వీన్ అబ్జార్ప్షన్ అండ్ మార్జినల్ కాస్టింగ్ నేను డీటెయిల్స్లోకి వెళ్ళలేదు, బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏం చెప్తున్నానంటే బోత్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్ ఆర్ కన్సిడర్డ్ ఫర్ ప్రొడక్ట్ కాస్టింగ్ అండ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్. స్టాక్ వాల్యూలో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటుంది? ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అండ్ వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయి. బట్ మార్జినల్ కాస్టింగ్ ఏంటమ్మా, ఓన్లీ వేరియబుల్ కాస్ట్ ఆర్ కన్సిడర్డ్ ఫర్ ప్రొడక్ట్ కాస్టింగ్ అండ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్. వేరియబుల్ కాస్ట్ మాత్రమే ఉంటుంది ఇన్వెంటరీ వాల్యూలో, ఎక్కడ? మార్జినల్ కాస్టింగ్లో. బట్ అబ్జార్ప్షన్ కాస్టింగ్లో ఇన్వెంటరీ వాల్యూ ఇంక్లూడ్స్ వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. బికాస్ ఇన్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ చార్జ్డ్ టు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, బట్ ఇన్ మార్జినల్ కాస్టింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ ట్రీటెడ్ యాజ్ పీరియడ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ ట్రీటెడ్ యాజ్ పీరియడ్ కాస్ట్. అంటే ఏంటి దాని అర్థం? ఫిక్స్డ్ కాస్ట్ అనేది పీరియడ్ కాస్ట్గా ట్రీట్ చేయడం అంటే ఏదైనా ఒక పర్టికులర్ ఇయర్లో నువ్వు ప్రొడ్యూస్ చేసావు గూడ్స్, ఆ ప్రొడక్షన్కి ఛార్జ్ చేయవు, నువ్వు స్ట్రైట్ అవే ఏం చేస్తావు, టోటల్ ఎక్స్పెండిచర్ని P&L అకౌంట్కి డెబిట్ చేసేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ ఉందనుకోండి, రెంట్ నువ్వు ఏం చేస్తావు, ప్రొడక్షన్కి అపోర్షన్ చేయవు, ప్రొడక్షన్కి అపోర్షన్ చేసావు, ప్రొడక్షన్కి ఛార్జ్ చేసినప్పుడు ఏమవుద్ది? ప్రొడక్షన్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసావు, ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ నాట్ ఛార్జ్ టు 10,000 యూనిట్స్. ఆ 10,000 యూనిట్స్కి నువ్వు ఫిక్స్డ్ కాస్ట్ ఛార్జ్ చేయవు. ఛార్జ్ చేస్తే ఏమవుద్ది? ఆ 10,000లో 8,000 సేల్ అయ్యాయి అనుకోండి, ఇంకా 2,000 ఎక్కడ ఉంటుంది? స్టాక్లో. ఆ 2,000 స్టాక్ నెక్స్ట్ ఇయర్కి ఏమవుద్ది? ఓపెనింగ్ అవుద్ది. అంటే ఈ ఇయర్ కాస్ట్ ఏమవుద్దమ్మా? ఈ ఇయర్ కాస్ట్ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రెంట్, 1 lakh ఫిక్స్డ్ కాస్ట్, 1 lakh ఫిక్స్డ్ కాస్ట్ నువ్వు 10,000 యూనిట్స్కి ఛార్జ్ చేసావు. అంటే ఈచ్ యూనిట్కి ఎంత వచ్చింది? 10 రూపీస్. ఆ 10,000 యూనిట్స్లో 8,000 యూనిట్స్ సేల్ చేసావు, ఇంకా 2,000 క్లోజింగ్ స్టాక్ ఉంది. ఆ క్లోజింగ్ స్టాక్ నెక్స్ట్ ఇయర్కి ఏమవుద్ది? ఓపెనింగ్ స్టాక్. నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్లో ఎంత డెబిట్ అవుద్ది? 2,000 × 10, 20,000 డెబిట్ అవుద్ది. అంటే ఈ పీరియడ్లో నువ్వు ఇంకర్ అయిన కాస్ట్ నెక్స్ట్ పీరియడ్లో ఛార్జ్ అవుతుంది. ఎక్కడది? అబ్జార్ప్షన్ కాస్టింగ్లో. అది ఎక్కడమ్మా? అబ్జార్ప్షన్ కాస్టింగ్లో. కరెక్ట్ కాదు కదా, ఈ పీరియడ్లో ఇంకర్ అయిన కాస్ట్ నెక్స్ట్ పీరియడ్కి వెళ్ళకూడదు కదా. అదే మార్జినల్ కాస్టింగ్ అయితే ఏమవుద్ది? మార్జినల్ కాస్టింగ్ అయితే ఏమవుద్ది? ఈ ఇయర్లోనే మొత్తం డెబిట్ చేస్తావు. ఎంత డెబిట్ చేస్తావు? 1 lakh డెబిట్ చేస్తావు. బికాస్ ఇన్ మార్జినల్ కాస్టింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ రికార్డ్ యాజ్ పీరియడ్ కాస్ట్. ఈ డిఫరెన్స్ అనేది మీరు వీడియో చూడండి సరిపోతుంది. అబ్జార్ప్షన్ కాస్టింగ్ వర్సెస్ మార్జినల్ కాస్టింగ్. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ అంటే ఇట్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ రికవర్డ్ టువర్డ్స్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్. అది బట్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ అంటున్నాం. కాంట్రిబ్యూషన్ అంటే అమౌంట్ విచ్ రికవర్స్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ని కాంట్రిబ్యూషన్ అంటాం, లేదా ఎలా చెప్పొచ్చమ్మా? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. Contribution can be computed by subtracting variable cost from sales or by adding fixed cost and profit.
లిమిటింగ్ ఫ్యాక్టర్ ఆర్ కీ ఫ్యాక్టర్. లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటే స్కేర్స్ ఫ్యాక్టర్. స్కేర్స్ ఫ్యాక్టర్ ఇండికేట్స్ ద లిమిటేషన్ ఆన్ ద పర్టికులర్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. అది మెటీరియల్ అవ్వచ్చు, లేబర్ అవ్వచ్చు, మెషిన్ అవర్స్ అవ్వచ్చు. పీవీ రేషియో ఆర్ కాంట్రిబ్యూషన్ రేషియో ఈజ్ అసోసియేషన్ ఆఫ్ టూ వేరియబుల్స్. ఇది మళ్ళీ వేరమ్మా. పీవీ రేషియో అంటే ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. కాంట్రిబ్యూషన్ రేషియో ఈజ్ అసోసియేషన్ ఆఫ్ టూ వేరియబుల్స్. ఎలా వస్తుంది కాంట్రిబ్యూషన్ రేషియో? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు సేల్స్. నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్. కాంట్రిబ్యూషన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ రేషియో 40%. వాట్ డస్ ఇట్ మీన్? సేల్స్ 100 అంటే కాంట్రిబ్యూషన్ ఎంత? 40. మరి 60 ఏంటమ్మా? వేరియబుల్ కాస్ట్. 60 ఏంటమ్మా? వేరియబుల్ కాస్ట్. పీవీ రేషియో ఆర్ కాంట్రిబ్యూషన్ రేషియో association of two variables, it is the ratio of contribution to sales. Break even point. Break even point అంటే ఏంటమ్మా? volume of production or sales where there is no profit or loss. In other words, break even point is the volume of production or sales where total costs are equal to revenue. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో బ్రేక్ ఈవెన్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. మనం బ్రేక్ ఈవెన్ యూనిట్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఎంత చెప్పారు బ్రేక్ ఈవెన్ యూనిట్స్ మీరు? 10. ఇంతకుముందు నేను అడిగిన ఎగ్జాంపుల్లో ఎంత చెప్పారమ్మా? 10. అక్కడ మనం క్యాలిక్యులేట్ చేసిన బ్రేక్ ఈవెన్ అమౌంటా యూనిట్సా? యూనిట్స్. అమౌంట్ చెప్పాలంటే 10 into 60,000, అది బట్ 6 lakhs. ఏమంటున్నాడు? బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ సేల్స్ వేర్ టోటల్ కాస్ట్ ఆర్ ఈక్వల్ టు రెవెన్యూ. ఇంతకుముందు ఎగ్జాంపుల్ అంతే కదా. 10 into 60,000. ఈ 6 lakhs ఏంటమ్మా? బ్రేక్ ఈవెన్ సేల్స్. నీ వేరియబుల్ కాస్ట్ ఎంత మరి? 10 into 50,000 అంతే కదా. ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఎంత అని చెప్పా? 50,000 అని చెప్పా. అంటే ఎంత అవుద్ది? 1 lakh కాంట్రిబ్యూషన్. 1 lakh కాంట్రిబ్యూషన్. నీ శాలరీస్, రెంట్ అవన్నీ ఎంత? 1 lakh. నీ ప్రాఫిట్ ఎంతమ్మా? 0. సో వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ సేల్స్ వేర్ దెర్ ఈజ్ నో ప్రాఫిట్ ఆర్ లాస్ ఆర్ వేర్ టోటల్ కాస్ట్ ఆర్ ఈక్వల్ టు రెవెన్యూ. అర్థమైందా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటమ్మా? యాంగిల్ ఫార్మ్డ్ అట్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ టోటల్ సేల్స్ అండ్ టోటల్ కాస్ట్ లైన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ అన్ యాంగిల్ ఫార్మ్డ్ అట్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ టోటల్ సేల్స్ అండ్ టోటల్ కాస్ట్ లైన్. అర్థం కాలేదా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గ్రాఫ్ డ్రా చేయడం నాకు పెద్దగా రాదు, అర్థం చేసుకోండి. అదేం స్ట్రైట్ లైన్స్ అమ్మా. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తెలుసు కదా మీకు అవి. ఓకే, ఇదేంటిది? అవుట్పుట్ అనుకుందామా. ఇదేంటమ్మా? అమౌంట్ లైన్. ఇంతకీ ఇది ఏ యాక్సిస్? ఇదేంటమ్మా? ఇదేంటిది? సరే, ఓకే. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఇది ఫిక్స్డ్ కాస్ట్ లైన్. ఇదేంటమ్మా? ఫిక్స్డ్ కాస్ట్ లైన్. ఇది అమౌంట్. ఇదేంటమ్మా? అమౌంట్. చూసారు కదా, ఇట్లా అవుట్పుట్ ఇంక్రీజ్ అయినా కానీ ఫిక్స్డ్ కాస్ట్ అనేది సేమ్ లెవెల్లో ఉంది. ఫిక్స్డ్ కాస్ట్ ఏంటమ్మా? సేమ్ లెవెల్. ఇప్పుడు ఇది టోటల్ కాస్ట్ లైన్. ఇదేంటి? టోటల్ కాస్ట్ లైన్. టోటల్ కాస్ట్ లైన్ స్టార్ట్ అవడం ఎక్కడ స్టార్ట్ అవుద్ది? ఫిక్స్డ్ కాస్ట్ నుంచి. నువ్వేం ప్రొడ్యూస్ చేయకపోయినా ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతాం. నీ అవుట్పుట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టోటల్ కాస్ట్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. అర్థమైంది ఆ లైన్? మరి ఫిక్స్డ్ కాస్ట్ ఎందుకు ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఉంది? బికాస్ ఫిక్స్డ్ కాస్ట్ డస్ నాట్ చేంజెస్ విత్ ద చేంజ్ ఇన్ అవుట్పుట్. అర్థమైందా గురించి? మరి సేల్స్ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? 0 నుంచి స్టార్ట్ అవుద్ది. ఇది సేల్స్ లైన్. ఇప్పుడు నేను గీసింది ఉంది కదా, ఇప్పుడు నేను డ్రా చేసింది అదేంటమ్మా? సేల్స్ లైన్. అర్థమైందా? ఎందుకంటే సేల్స్ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? 0. అవుట్పుట్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది సేల్స్ కూడా ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. ఇప్పుడు ఈ టోటల్ కాస్ట్ లైన్, సేల్స్ లైన్ ఫామ్ అయింది కదా, ఫామ్ చేసిన యాంగిల్ని ఏమంటాం మనం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఈ టోటల్ కాస్ట్ తర్వాత ఇంకా ఇది ఉండదు కదా, సేల్స్. అర్థమవుతుందా?
సరే, ఈ టోటల్ కాస్ట్ అండ్ సేల్స్ లైన్ మీట్ ఏదైనా ఇంటర్సెక్షన్ పాయింట్, ఏ ఆ ఫామ్ అయ్యే యాంగిల్ని ఏమంటాం మనం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఈ టోటల్ కాస్ట్ లైన్ సేల్స్ లైన్ మీట్ అవుతున్నాయి కదా, ఆ పాయింట్ని ఏమంటాం మనం? బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. ఏమంటాం? బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. బ్రేక్ ఈవెన్ పాయింట్. అర్థమైందా? ఓకే, ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ తర్వాత అయిన సేల్స్ అన్నింటిని కూడా మనం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ తర్వాత చూద్దామండి. ప్రస్తుతానికి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే అర్థమైందా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. వైడర్ ద యాంగిల్, హైయర్ ద రేట్ ఆఫ్ ప్రాఫిట్స్. వైడర్ ద యాంగిల్, హైయర్ ద రేట్ ఆఫ్ ప్రాఫిట్స్. యాంగిల్ అనేది వైడర్ ఉందనుకోండి, టోటల్ కాస్ట్కి టోటల్ సేల్స్ లైన్కి యాంగిల్ వైడర్ ఉంటే దాని అర్థం ఏంటి? కాంట్రిబ్యూషన్ రేషియో ఎక్కువ ఉందని. కాంట్రిబ్యూషన్ రేషియో ఎక్కువ ఉంటే హయ్యర్ రేట్ ఆఫ్ ప్రాఫిట్స్. అంటే సేల్స్ కొంచెం ఇంక్రీజ్ అయినా నీ ప్రాఫిట్స్ హయ్యర్ రేట్ ఉంటాయి. చూద్దాం ఇక తర్వాత వచ్చినప్పుడు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అర్థమైంది కదమ్మా. క్యాష్ బ్రేక్ ఈవెన్ పాయింట్. క్యాష్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే నువ్వు ఇన్స్టెడ్ ఆఫ్ కన్సిడరింగ్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ కన్సిడరింగ్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ నువ్వేం కన్సిడర్ చేయాలి? ఓన్లీ క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ తీసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ కన్సిడరింగ్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ నువ్వేం తీసుకోవాలమ్మా? క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే డిప్రిషియేషన్ తీసుకో. అర్థమైందా? అండ్ నథింగ్ బట్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ నుంచి ఏం మైనస్ చేస్తావు? డిప్రిషియేషన్. ఓకే, సో cash break-even point is calculated only with those fixed costs which are payable in cash. Such break-even point is known as cash break-even point. Uses and application of break-even analysis అన్నాడు. ఇవన్నీ చదువుకున్నాను. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే సేల్స్ పాయింట్ బియాండ్ ద break-even point. Margin of safety can be obtained by subtracting break-even sales from total sales. ఇవన్నీ మనం ఫార్ములాస్ డెరైవ్ చేసినప్పుడు అర్థమవుతాయి ఇంకా బెటర్గా. ఫర్ ఎగ్జాంపుల్ నా బ్రేక్ ఈవెన్ పాయింట్ 6 lakhs అన్నాం కదా ఇంతకుముందు. ఎంతమ్మా? 6 lakhs. టోటల్ సేల్స్ మనది 30 lakhs ఉంది ఇప్పుడు. యాజ్ ఆఫ్ నో మన టోటల్ సేల్స్ ఎంత? 30 lakhs. 30 lakhs టోటల్ సేల్స్. బట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత? 6 lakhs. ఆ డిఫరెన్స్ ఎంతమ్మా? ఆ 24 lakhs ఏంటి? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. సేఫ్టీ మార్జిన్ అంటే నీ సేల్స్ 30 lakhs కదా, నీ సేల్స్ 24 lakhs డిక్రీజ్ అయినా స్టిల్ నీకు ఇంకా లాస్ రాదు. అదే నీ టోటల్ సేల్స్ 50 lakhs అనుకోండి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత? 44 lakhs. నీ సేల్స్ 1 crore అనుకోండి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత? 94 lakhs. అంటే సేల్స్ ఇంక్రీజ్ అయితే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుతుంది. బట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అక్కడే ఉంటుంది. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత? 6 lakhs. బట్ నీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత? ఇంక్రీజ్ అవుతుంది. సేల్స్ ఇంక్రీజ్ అయితే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎలా వస్తుంది? టోటల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్. అర్థమవుతుందా? ఇన్కమ్ స్టేట్మెంట్ తెలుసు కదా. ఇన్కమ్ స్టేట్మెంట్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్. ఫార్ములాస్. పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటమ్మా? కాంట్రిబ్యూషన్ డివైడ్ బై సేల్స్. Contribution per unit divided by selling price per unit. So contribution ratio 40%. What does it mean? Sales 100 ఉంటే contribution ఎంతమ్మా? 40. 2 levels ఇచ్చినప్పుడు, when 2 levels are given, PV ratio is equal to change in profit divided by change in sales. ఫస్ట్ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి. సెల్లింగ్ ప్రైస్ 100 అమ్మా, వేరియబుల్ కాస్ట్ 60, నీ కాంట్రిబ్యూషన్ ఎంత చెప్పు? 40. నీ పీవీ రేషియో ఎంత? 40%. అంతేనా కదా? నువ్వు 1 unit కాదు 10 units సేల్ చేస్తావు. 10 units సేల్ చేసేటప్పుడు నీ సేల్స్ ఎంత? 1000. నీ వేరియబుల్ కాస్ట్ ఎంత? 600. కాంట్రిబ్యూషన్ ఎంత? 400. పీవీ రేషియో ఎంత? 40%. అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ ఇంక్రీజ్ అయినా కానీ నీ పీవీ రేషియో విల్ రిమైన్ సేమ్. ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో ఎప్పుడు చేంజ్ అవుద్ది? either సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలి లేదా డిక్రీజ్ అవ్వాలి, లేదా వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంక్రీజ్ అవ్వాలి డిక్రీజ్ అవ్వాలి. బట్ అంతేగాని టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయితే నీ పీవీ రేషియో చేంజ్ అవుతుందా? అవ్వదు. ఎగ్జాంపుల్ ఇదే, నువ్వు 1 unit సేల్ చేసినప్పుడు పీవీ రేషియో ఎంత? 40. 10 units సేల్ చేసినప్పుడు కూడా పీవీ రేషియో ఎంత? 40.
సెల్లింగ్ ప్రైస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టాంట్ ఉన్నంతసేపు కూడా పీవీ రేషియో విల్ రిమైన్ సేమ్. అర్థమవుతుందా? సో పీవీ రేషియో ఎప్పుడు చేంజ్ అవుద్ది? పీవీ రేషియో ఎప్పుడు చేంజ్ అవుతుందమ్మా? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ చేంజ్ అయితే, లేదా వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చేంజ్ అయితే. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ చేంజ్ అయితే ఆబ్వియస్లీ ఏమవుద్ది? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేంజ్ అవుద్ది. బట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అండ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ రెండు కూడా సేమ్ ప్రపోర్షన్లో చేంజ్ అయ్యాయి. అప్పుడు కూడా ఏంటి? పీవీ రేషియో విల్ నాట్ చేంజ్. అదే అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ 110 అయింది అంటే ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా? 10%. వేరియబుల్ కాస్ట్ 66 అయింది, అప్పుడు కాంట్రిబ్యూషన్ ఎంత? 44. అప్పుడు కూడా పీవీ రేషియో ఎంత వస్తుంది? 40%. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ అండ్ వేరియబుల్ కాస్ట్ చేంజెస్ ప్రపోర్షనేట్లీ, దెన్ ఆల్సో పీవీ రేషియో విల్ రిమైన్ సేమ్. అర్థమైందా? సరే, ఇప్పుడు 2 లెవెల్స్ ఇచ్చినప్పుడు ఏం చెప్తున్నామమ్మా? 2 లెవెల్స్ ఇచ్చినప్పుడు ఏం చెప్తున్నాం మనం? పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడ్ బై చేంజ్ ఇన్ సేల్స్. ఫస్ట్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇలా రాయొచ్చా? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అని రాయొచ్చా? కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ రాయొచ్చా లేదా? కాంట్రిబ్యూషన్ని సేల్స్ ఇంటూ పీవీ రేషియో రాయొచ్చా? రాయలేదు. సేల్స్ ఇంటూ పీవీ రేషియో రాయొచ్చా? సేల్స్ ఇంటూ పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. సో సేల్స్ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు మనం? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో రాయొచ్చా లేదా? ఇదేంటమ్మా? అమౌంట్. సేల్స్ రిక్వైర్డ్ టు earn a desired profit. అమౌంట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. అదే సేల్స్ యూనిట్స్ అనుకోండి, ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అది నువ్వు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పేశావు ఇంట్రడక్షన్లోనే, అవునా? ఈ ఫార్ములా డెరైవేషన్ అర్థమైందా? సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. బ్రేక్ ఈవెన్ సేల్స్ అమౌంట్ అయితే ఫార్ములా ఏంటి చెప్పండి? ప్రాఫిట్ 0 అవ్వాలి, అంతే కదా? ఫార్ములా ఏమవుద్ది? బ్రేక్ ఈవెన్ సేల్స్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. అర్థమవుతుందమ్మా? అర్థమైందా? ఓకే. సో పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్. ఇప్పుడు ఈ ఫార్ములా డెరైవ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ లెవెల్ 1 ఉన్నప్పుడు ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ P1 డివైడెడ్ బై పీవీ రేషియో. అట్ సేల్స్ లెవెల్ 1 ఫార్ములా ఏంటమ్మా? సేల్స్ లెవెల్ 1 ఫార్ములా ఈజ్ ఈక్వల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ P1 డివైడెడ్ బై పీవీ. S2 ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ P2 డివైడెడ్ బై పీవీ. సేల్స్ చేంజ్ అయిన ప్రతిసారి ప్రాఫిట్ చేంజ్ అవుతుంది, బట్ ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవుతుందా? పీవీ రేషియో చేంజ్ అవుతుందా? నో. ఇప్పుడు ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 - 2 చేయండి. ఈక్వేషన్ 1 - 2 చేస్తే ఏంటమ్మా? అప్పుడు S1 - S2 ఈజ్ ఈక్వల్ టు P1 - P2 డివైడెడ్ బై పీవీ. ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ విల్ గెట్ క్యాన్సిల్డ్. సో పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? P1 - P2 divided by S1 - S2. Nothing but change in profit divided by change in sales. అంతేనా కదా? అర్థమవుతుందా మీకు? సో బ్రేక్ ఈవెన్ పాయింట్ అమౌంట్ ఫార్ములా అర్థమైందా? బ్రేక్ ఈవెన్ పాయింట్ అమౌంట్ ఫార్ములా ఏంటమ్మా? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. Break even point units is equal to fixed cost divided by contribution per unit. Sales value to earn desired profit is equal to fixed cost plus desired profit divided by PV ratio. Logic అర్థమైందా? చెప్పాను కదా లాజిక్. సేల్స్ యూనిట్స్ టు earn desired profit is equal to fixed cost plus desired profit divided by contribution per unit. Logic అర్థమైందా? Margin of safety is equal to total sales minus
బ్రేక్ ఈవెన్ సేల్స్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే సేఫ్టీ మార్జిన్ అమ్మా, నథింగ్ బట్. మీరే చెప్పండి ఇంకో ఫార్ములా ఏం రాయొచ్చు, ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఎందుకని టోటల్ సేల్స్ ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిసైడ్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. సో డిసైడ్ ప్రాఫిట్ ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ క్యాన్సిల్ అవుతుంది, మిగిలేదు ఏంటమ్మా ప్రాఫిటే కదా. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీకి ఇంకో ఫార్ములా ఏం రాయొచ్చు, ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఓకే. షట్ డౌన్ సేల్స్ ఇది వచ్చినప్పుడు చెప్తాను. షట్ డౌన్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ షట్ డౌన్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. షట్ డౌన్ కాస్ట్ అంటే కొన్నిసార్లు మనం బిజినెస్ షట్ డౌన్ చేసినా ఇంకర్ అయ్యే కాస్ట్ ఉంటుంది. షట్ డౌన్ చేసినా కానీ టెంపరీ షట్ డౌన్ చేస్తాం మనం బిజినెస్, అయినా కానీ ఏంటి కాస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా, ఓకే, ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో ఏం చేసి ఉంటారు, టెంపరీ క్లోజ్ చేసినా ఏమై ఉంటాం, రెంట్ పే చేసి ఉంటాం. అలాగే డిప్రీషియేట్ అయి ఉంటాయి, లేదా ల్యాప్టాప్స్ కానీ కెమెరాస్ కానీ ఇవన్నీ కూడా ఏంటి డిప్రీషియేట్ అయి ఉంటాయి. అదేంటమ్మా షట్ డౌన్ కాస్ట్. సో షట్ డౌన్ సేల్స్ ఈజ్ ఈక్వల్ ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ షట్ డౌన్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో. ఫార్ములాస్ అర్థమయ్యా. నెక్స్ట్, షట్ డౌన్ సేల్స్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ షట్ డౌన్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఇండిఫరెన్స్ పాయింట్ అంటాం. ఇండిఫరెన్స్ పాయింట్ అంటే రీసెంట్గా ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతున్నాడు ఇది ఇండిఫరెన్స్ పాయింట్. ఇట్ ఈస్ ద లెవెల్ ఎట్ విచ్ ద ప్రాఫిట్స్ ఆర్ సేమ్. మీకు ఎకనామిక్స్లో కూడా వస్తుంది ఇండిఫరెన్స్ పాయింట్. ఆడు అదే యాపిల్ తిన్నా ఏం తిన్నా సాటిస్ఫాక్షన్ సేమ్ అంటాడు, అదే అక్కడ సాటిస్ఫాక్షన్ సేమ్ అంటాడు, ఇక్కడ ఏంటి ప్రాఫిట్ సేమ్ లేదా కాస్ట్ సేమ్. నువ్వు ఏ ఆల్టర్నేటివ్ తీసుకున్న కాస్ట్ సేమ్ ఉంటుంది. సో ఇండిఫరెన్స్ పాయింట్ అంటే ద పాయింట్ అట్ విచ్ ప్రాఫిట్స్ ఆర్ సేమ్ ఆర్ ద కాస్ట్ ఈజ్ సేమ్. అది ఎలా వస్తుందమ్మా, చేంజ్ ఇన్ వేరియబుల్ డిఫరెన్స్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. డిఫరెన్స్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. దీనికి మన ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, నీకు జిరాక్స్ కావాలి, మన కాలేజ్కి జిరాక్స్ కావాలి. జిరాక్స్ కావాలంటే తక్కువ స్టూడెంట్స్ ఉన్నప్పుడు మనం తక్కువ ఒక 10,000లోనో 15,000లోనో ఒక ప్రింటర్ కొనుక్కుంటాం, అవునా కదా, తక్కువ స్టూడెంట్స్ ఉన్నప్పుడు. అప్పుడు మనకి ఏమవుద్ది, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎక్కువ అవుద్ది. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎక్కువ అవుద్ది, ఫిక్స్డ్ కాస్ట్ తక్కువ. మన దగ్గర 2,000 స్టూడెంట్స్ ఉన్నారు, అప్పుడు ఏం చేస్తాం, ఒక 1 lakh పెట్టి మంచి జిరాక్స్ మెషిన్ కొంటాం. అప్పుడు ఏమవుద్ది, ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కువ అవుద్ది, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ తక్కువ అవుద్ది. మరి ఇండిఫరెన్స్ పాయింట్ అంటే ఏంటమ్మా, ద పాయింట్ అట్ విచ్ కాస్ట్ వుడ్ బి సేమ్ అండర్ 2 ఆల్టర్నేటివ్స్. అదే ఏ ఆల్టర్నేటివ్ తీసుకున్న కాస్ట్ సేమ్ ఉంటుంది. ఏ పాయింట్ దగ్గర అంటే ఏంటి, 10 స్టూడెంట్స్ ఉన్నప్పుడు 100 స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఎక్కడ కాస్ట్ సేమ్ ఉంటే ఆ పాయింట్ ఏమంటాం, ఇండిఫరెన్స్ పాయింట్ అంటాం. ఇది ఇప్పుడు నేను చెప్పినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అనిపించిన, ప్రాబ్లం చేసినప్పుడు క్లియర్ అయిపోద్ది. ఇండిఫరెన్స్ పాయింట్ ఎలా వస్తుందమ్మా, చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఓకే, ఇవి ఫార్ములాస్, అర్థమయ్యే ఫార్ములాస్. అలాగే మనకి సేల్స్ మిక్స్ ఇచ్చినప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా ఏమవుద్ది, సేమ్ ఇదే, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కాదు, కాంట్రిబ్యూషన్ పర్ మిక్స్ తీసుకుంటాం, కాంట్రిబ్యూషన్ పర్ మిక్స్. క్వశ్చన్లో ఏం చెప్తాడు, ఏబిసి ఆర్ సోల్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2:1 అంటాడు. 3:2:1. అప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలి, ఒక ప్యాకెట్లో 3 యూనిట్స్ ఆఫ్ ఏ, 2 యూనిట్స్ ఆఫ్ బి అండ్ 1 యూనిట్ ఆఫ్ సి పెట్టి సేల్ చేస్తున్నాం అనుకోవాలి. అప్పుడు ఒక ప్యాకెట్కి కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయి. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏం చేద్దాం, ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కాదు, కాంట్రిబ్యూషన్ పర్ మిక్స్, నథింగ్ బట్ పర్ ప్యాకెట్. అప్పుడు నీకేంటమ్మా, ఎన్ని ప్యాకెట్స్ సేల్ చేయాలి బ్రేక్ ఈవెన్ పాయింట్కి రీచ్ అవ్వాలంటే తెలుస్తుంది. ఆ తర్వాత ఏం చేద్దాం, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఆఫ్ ఏ, బి అండ్ సి క్యాలిక్యులేట్ చేద్దాం. సో మిక్స్ ఇచ్చినప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్ ఫార్ములా ఎలా వస్తుంది, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ మిక్స్. ఓకే, అదే సేల్స్ మిక్స్ ఎలా వస్తుంది, బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ మిక్స్ ఎలా వస్తుంది, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ మిక్స్.
అంటే ఏంటమ్మా, ఇన్స్టెడ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఏం తీసుకోవాలి, కాంట్రిబ్యూషన్ పర్ మిక్స్ తీసుకోవాలి. అర్థమైందా? ఫార్ములాస్ అర్థమవుతున్నాయా, లాజిక్ అర్థమైందా? సో ఫాస్ట్ అనిపిస్తే ఏం చేస్తారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళడం, మళ్ళీ వినడం. నేను రెండోసారి చెప్తే యూజ్ ఏమవుతుంది, రికార్డ్ చేస్తాం కదా క్లాస్, అవునా, మీకు టైం వేస్ట్ అవుద్ది. సో దానికి బదులుగా ఏం చేయొచ్చు, మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి వినేసి రండి. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి అన్న, ఇండిఫరెన్స్ పాయింట్, July 2021 indifference point question. R Limited is considering 2 alternative methods to manufacture a new product. It intends to market. 2 alternative methods to manufacture a new product it intends to market. The 2 methods have a maximum output of 50,000 units each and produce. 2 methods have a maximum output of 50,000 units each and produce identical items with a selling price of rupees 25 each. Maximum output ఎంతమ్మా, 2 machines కూడా, 2 methods కూడా 50,000, selling price ఎంత 25. మెథడ్ 1 సెమీ ఆటోమేటిక్, మెథడ్ 2 ఫుల్లీ ఆటోమేటిక్, వాషింగ్ మెషిన్ లాగా. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ మెథడ్ 1లో ఎంతమ్మా 50, మెథడ్ 2 ఎంత 10. ఫిక్స్డ్ కాస్ట్ మెథడ్ 1లో 1 lakh, మెథడ్ 2 3 lakhs. ఇప్పుడు మెథడ్ 1కి వెళ్ళాం అనుకోండి, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎక్కువ ఉంది, మెథడ్ 2కి వెళ్తే ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కువ ఉంది. యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ కాస్ట్ ఇండిఫరెన్స్ పాయింట్ ఇన్ యూనిట్స్, ఇంటర్ప్రెట్ యువర్ రిజల్ట్స్. ఓకే, ఎలా వస్తాము సింపుల్గా, చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 2 lakhs డివైడ్ బై చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 5 ఎంత 40,000 యూనిట్స్. ఒకవేళ 40,000 కన్నా తక్కువ అనుకోండి, మీ ప్రొడక్షన్ 40,000 కన్నా తక్కువ అయితే మెథడ్ 1 2నా, మెథడ్ 1 బెస్ట్, తక్కువ ఫిక్స్డ్ కాస్ట్. ఒకవేళ 40,000 కన్నా ఎక్కువ అనుకోండి ప్రొడక్షన్, అప్ టు మెథడ్ 2. మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తామంటే వేరియబుల్ కాస్ట్ తక్కువ ఉండేలా చూస్తాం, మనం తక్కువ ప్రొడ్యూస్ చేస్తామంటే ఫిక్స్డ్ కాస్ట్ తక్కువ ఉండేలా చూస్తాం. మీకు అర్థమైందా నేను చెప్పింది పాయింట్? మనకి తక్కువ ప్రొడక్షన్ అనుకుంటే ఏం చేస్తామమ్మా, ఇప్పుడు అదే కదా నేను చెప్పేది, రోజుకో 10 ప్రింట్అవుట్స్ తీస్తాం అనుకుంటే ఏం చేస్తాం మనం, 2 lakhs పెట్టి జిరాక్స్ మెషిన్ కొనుక్కుంటావా, జిరాక్స్ ప్రింట్అవుట్ మెషిన్ కొనుక్కుంటావా, లేదు కదా, ఏం చేస్తాం తక్కువ కొనుక్కుంటాం, అవునా. సేమ్ ఇలాగే అంతే, ఇక్కడ ఎంత ఇండిఫరెన్స్ పాయింట్ 40,000. నెక్స్ట్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ ఈచ్ మెథడ్. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎలా వస్తుంది, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫస్ట్ కేసులో కాంట్రిబ్యూషన్ ఎంత 10, అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత 1 lakh డివైడ్ బై 10 ఎంతమ్మా 10,000 యూనిట్స్. సెకండ్ కేసులో 3 lakhs డివైడ్ బై 15 20,000. సో ఫస్ట్ కేసులో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత 10,000, సెకండ్ కేసులో ఎందుకు అలాగా, బ్రేక్ ఈవెన్ పాయింట్ సెకండ్ కేసులో ఎక్కువ ఎందుకు ఉంది, ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కువ, ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజ్ అయితే బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంక్రీజ్ అయితే బ్రేక్ ఈవెన్ పాయింట్ డిక్రీజ్ అవుద్ది. మరి సెకండ్ కేసులో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంక్రీజ్ అయింది కదా సార్, ఇంక్రీజ్ అయినా ఫిక్స్డ్ కాస్ట్ మరీ ఎక్కువ ఉంది, అందుకని బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత వచ్చింది మనకి 20,000. క్లియర్ కదా, July 2021 క్వశ్చన్. The interpretation, at activity level below the indifference point, the alternative with lower fixed cost and higher variable cost should be used. నేను చెప్పింది అదే కదా, at activity level above the indifference point, alternative with higher fixed cost and lower variable cost should be used. Clear? అదేనా, ప్రోడక్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40,000 యూనిట్స్ అయితే మెథడ్ 1, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 40,000 యూనిట్స్ అయితే మెథడ్ 2. బ్రేక్ ఈవెన్ పాయింట్ క్లియర్, ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి అన్న, January 2021. During a particular period, ABC Limited has furnished the following data: sales 10 lakhs,
contribution to sales ratio 37%, and margin of safety is 25% of sales. Margin of safety endama 25% of sales. A decrease in selling price and decrease in fixed cost could change the contribution to sales ratio to 30%. Actual contribution to sales endama 37%. అదేనా? A decrease in selling price and decrease in fixed cost could change the contribution to sales ratio to 30%. యాక్చువల్గా ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అయితే కాంట్రిబ్యూషన్ రేషియో చేంజ్ అవ్వదు, ఎందుకంటే దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ కాంట్రిబ్యూషన్ రేషియో. ఎందుకంటే కాంట్రిబ్యూషన్ రేషియో ఎలా వస్తుంది? కాంట్రిబ్యూషన్ బై సేల్స్. కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అయినా నీ కాంట్రిబ్యూషన్ రేషియో ఎఫెక్ట్ అవుతుందా? కాదు. బట్ నీ సెల్లింగ్ ప్రైస్ ఎఫెక్ట్ అయితే, నీ సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్ అయితే కాంట్రిబ్యూషన్ రేషియో డిక్రీజ్ అవుతుంది. అందుకనే 37% ఉన్న కాంట్రిబ్యూషన్ రేషియో ఎంత అయిందమ్మా? 30%, బికాస్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్. అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ టు 40% ఆఫ్ ద రివైజ్డ్ సేల్స్. ఫిక్స్డ్ కాస్ట్ డిక్రీజ్ అవ్వడం వల్ల మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత అయిందమ్మా? 40% ఆఫ్ ద రివైజ్డ్ సేల్స్. ఇంతకుముందు ఎంత? 25%. ఇంతకుముందు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత? 25%. ఇప్పుడు ఎంత? 40%. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే క్యాలిక్యులేట్ రివైజ్డ్ ఫిక్స్డ్ కాస్ట్, క్యాలిక్యులేట్ రివైజ్డ్ సేల్స్ అండ్ న్యూ బ్రేక్ ఈవెన్ పాయింట్. చూడంగానే మనకేమి స్ట్రైక్ కాదు ఎలా చేయాలనేది. సేల్స్ ఎంత ఇచ్చడమా? 10 lakhs. కాంట్రిబ్యూషన్ టు సేల్స్ రేషియో ఎంత? 37%. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత? 25%. A decrease in selling price and decrease in fixed cost could change the contribution to sales ratio to 30%. Margin of safety to 40% of the revised sales. Calculate revised fixed cost, revised sales and new break even point. వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి, క్వశ్చన్ చదువుకొని ఒకసారి, అప్పుడు ఆన్సర్ చెక్ చేసుకోండి. లేదు డైరెక్ట్ నేను చెప్పిన ఆన్సర్ ఫాలో అయితే కనుక యూజే ఉండదు, ఎందుకంటే థింకింగ్ డెవలప్ అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్ మీకు చాలా ఈజీగా అర్థం అవుద్ది, బట్ మీరు ఒకసారి ట్రై చేయాలి. అర్థమవుతుందా? కాంట్రిబ్యూషన్ టు సేల్స్ రేషియో ఎంతమ్మా? పీవీ రేషియో 37%. ఇప్పుడు ఇది ఇంతకుముందు. వేరియబుల్ కాస్ట్ రేషియో ఎంత? 63. వేరియబుల్ కాస్ట్ రేషియో ఎంతమ్మా? 63. ఆఫ్టర్ డిక్రీజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్, సేల్స్ క్వాంటిటీ హ్యాస్ నాట్ చేంజ్. సేల్స్ క్వాంటిటీ అయితే చేంజ్ అవ్వాలి, సేల్స్ క్వాంటిటీ చేంజ్ అని చెప్పలా. మనం చెప్పింది ఏంటి? సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్ అయింది, ఫిక్స్డ్ కాస్ట్ డిక్రీజ్ అయింది. ఇదే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ ఎంత అయి ఉంటుంది? 6,30,000 అయి ఉంటుంది ఇంతకుముందు వేరియబుల్ కాస్ట్ ఎంత? 6,30,000. ఇప్పుడు కూడా ఎంత అయి ఉంటుంది వేరియబుల్ కాస్ట్? 6,30,000. అర్థమైందా? రివైజ్డ్ కాంట్రిబ్యూషన్ టు సేల్స్ ఎంతమ్మా? 30%. వేరియబుల్ కాస్ట్ రేషియో ఎంత? రివైజ్డ్ 70%. ఇప్పుడు నీ వేరియబుల్ కాస్ట్ ఎంత అయి ఉంటుంది? 6,30,000 ఇప్పుడు కూడా. అంటే నీ సేల్స్ ఎంత అయి ఉంటుంది? రివైజ్డ్ సేల్స్ 9 lakhs. సో నీ థింకింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? క్వశ్చన్లో సెల్లింగ్ ప్రైస్ మాత్రమే డిక్రీజ్ అయింది అన్నాడు, సేల్స్ క్వాంటిటీ డిక్రీజ్ అవ్వలేదు కదా. మరి సేల్స్ క్వాంటిటీ డిక్రీజ్ అవ్వనప్పుడు లాస్ట్ ఇయర్ వేరియబుల్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు కూడా వేరియబుల్ కాస్ట్ సేమ్ ఉంటుంది. మరి లాస్ట్ ఇయర్ వేరియబుల్ కాస్ట్ ఎంత? 6,30,000. ఇప్పుడు కూడా ఎంత ఉంటుంది? 6,30,000. బట్ ఆ 6,30,000 ఎంతకి ఈక్వల్ ఇప్పుడు? 70%కి, బికాస్ ప్రెసెంట్ ఇయర్ పీవీ రేషియో ఎంత? 30%. సో 6,30,000కి 70% అయితే 100కి ఎంత? సో ఎంతమ్మా రివైజ్డ్ సేల్స్? 9 lakhs. రివైజ్డ్ బ్రేక్ ఈవెన్ సేల్స్ రేషియో 60%. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత మీసారి? 60%. సో రివైజ్డ్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు రివైజ్డ్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు రివైజ్డ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎలా వస్తుంది? బ్రేక్ ఈవెన్ సేల్స్ ఇంటూ పీవీ రేషియో. అంతే కదా, మా బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు బ్రేక్ ఈవెన్ సేల్స్ ఇంటూ పీవీ రేషియో. అందుకని ఏం చేసాం? 5,40,000. ఎలా వచ్చింది 5,40,000? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 40 అంటే బ్రేక్ ఈవెన్ సేల్స్ ఎంతమ్మా? 60%. సేల్స్ 100 అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 40 అన్నాడు,
అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత 60. సో బ్రేక్ ఈవెన్ సేల్స్ 5,40,000 ఇంటూ కాంట్రిబ్యూషన్ రేషియో ఎంతమ్మా 30%, అంటే 1,62,000. న్యూ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంత న్యూ బ్రేక్ ఈవెన్ పాయింట్ 5,40,000. ఇది వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేస్తేనే వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ రాకపోవచ్చు, రాంగ్ ఆన్సర్ వస్తుంది, బట్ అట్లీస్ట్ ఏంటి ఎలా చేయాలి ఏంటని ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. మార్జినల్ కాస్టింగ్లో నేను చెప్పిన సొల్యూషన్ ఫాలో అయితే కదా, సొల్యూషన్ ఫాలో అయితే ఈజీగా అనిపిస్తుంది. ఫస్ట్ మీరు ట్రై చేసి అప్పుడు ఆన్సర్ చెక్ చేసుకోండి. అర్థమైందా? ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం మీతో చేయించడానికి అంత టైము లేదు, ఇప్పుడు మీకు అనవసరం కూడా. అండ్ వీడియో క్లాసెస్లో ప్రాక్టీస్ చేయించడం అవుతుందా? వీడియో క్లాస్లో ప్రాక్టీస్ చేయించడం అంటే ఏం చేయాలి? ట్రై చేయండి అమ్మా అని చెప్పి నేను అటు ఇటు తిరగాలి కెమెరా ముందు, అంతేనా కదా? అయిపోయిందా అనాలి 10 minutes తర్వాత. నువ్వేం చేస్తావు? వీడియో క్లాస్ చూసేవాడి ఫార్వర్డ్ చేసుకుంటావు. సార్ అలాగా అటు ఇటు తిరుగుతున్నాడు కదా, ఎక్కడ ఆగాడో చూద్దాం అని చెప్పి 10 minutes ఫార్వర్డ్ చేసి నువ్వేం చేస్తావు? ఆన్సర్ చూసుకుంటావు. నీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. కాబట్టి నువ్వేం చేయాలి? పర్ఫెక్షన్ రావాలనుకుంటే వీడియో పాజ్ చేసి ట్రై చేసి నువ్వు చేసింది కరెక్టా కాదా అని చెప్పి ఆన్సర్ చెక్ చేసుకో, అది బెటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. January 2021, two manufacturing companies A and B are planning to merge. The details are as follows. A, B. Capacity utilization percentage 90 and 60. 90 and 60. Capacity utilization. Sales. Two manufacturing companies on A and B. Sales, variable cost, fixed cost. Assuming that the proposal is implemented, calculate break-even sales of a merged plant and the capacity utilization at that stage. Simple. ఏం చేస్తాం? break-even sales of merged plant అంటే total fixed cost divided by contribution ratio. Profitability of the merged plant at 80% capacity utilization. Sales turnover of the merged plant to earn a profit of rupees 60 lakhs. When the merged plant is working at a capacity to earn a profit of rupees 60 lakhs, what percentage of increase in selling price is required to sustain an increase of 5% in fixed overheads? ఫస్ట్ అసలు బ్రేక్ ఈవెన్ సేల్స్ ఫార్ములా గుర్తుందా? ఏంటి? మా ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఇక్కడ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయలేం, ఎందుకంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయా? లేవు. అంటే అడిగింది ఏంటి? బ్రేక్ ఈవెన్ సేల్స్ అమౌంటా యూనిట్సా? అమౌంట్. బ్రేక్ ఈవెన్ సేల్స్ అమౌంట్ ఎలా వస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. పీవీ రేషియో ఎలా వస్తుంది? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్. కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సో వీడియో పాజ్ చేసి ట్రై చేయండి, సొల్యూషన్ చెక్ చేసుకోండి అన్న. స్టేట్మెంట్ షోయింగ్ కంప్యూటేషన్ ఆఫ్ అ బ్రేక్ ఈవెన్ ఆఫ్ మర్జ్డ్ ప్లాంట్. సో ఫస్ట్ కంపెనీ ఏ 90% కెపాసిటీ దగ్గర 90% కెపాసిటీ సేల్స్ ఇచ్చాం. 100% కెపాసిటీ దగ్గర కూడా క్యాలిక్యులేట్ చేసుకుందాం సెకండ్ పార్ట్ కోసం. నేను అడిగిన క్వశ్చన్ ఏంటో చూడు. బ్రేక్ ఈవెన్ సేల్స్ ఆఫ్ ద మర్జ్డ్ ప్లాంట్ అండ్ ద కెపాసిటీ యూటిలైజేషన్ ఎట్ దట్ స్టేజ్. కెపాసిటీ యూటిలైజేషన్ ఎట్ దట్ స్టేజ్. కెపాసిటీ యూటిలైజేషన్ కూడా అడిగాడు. సేల్స్ తీసుకున్నానమ్మా. ఎంత సేల్స్? 63 lakhs 90% కెపాసిటీ దగ్గర. 100% కెపాసిటీ దగ్గర 70 lakhs. అలాగే కంపెనీ బి 48 lakhs 60% కెపాసిటీ దగ్గర. 100% కెపాసిటీ దగ్గర 80 lakhs. 100% కెపాసిటీ దగ్గర మర్జ్డ్ ప్లాంట్ టోటల్ ఎంతమ్మా? 1,50 lakhs. సేమ్ అలాగే వేరియబుల్ కాస్ట్ తీసుకున్నా, కాంట్రిబ్యూషన్ తీసుకున్నా, ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ చేశా. ఫిక్స్డ్ కాస్ట్ ఓకే. ఇది నాకు వచ్చిన ప్రాఫిట్. వర్కింగ్ అమ్మ ఇది. ఇదేంటి? వర్కింగ్ నోట్. ఇప్పుడు పీవీ రేషియో ఆఫ్ మర్జ్డ్ ఎంటిటీ ఎంత అవుతుంది చెప్పండి?
68,50,000 divided by 1,50,000, so 1 crore 50 lakhs into 100, దమ్మా 45.67%. అంతే కదా. పీవీ రేషియో ఎలా వస్తుందమ్మా? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్. ఇప్పుడు నేను తీసుకోవాల్సిన మర్జ్డ్ ఎంటిటీ కదా, ఈ మర్జ్డ్ ఎంటిటీకి బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో దట్స్ వై 68,50,000 డివైడెడ్ బై 1 crore 50 lakhs, ఎంతమ్మా? 45.67. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ సేల్స్ ఎంతో చెప్పండి. 28 lakhs డివైడెడ్ బై పీవీ రేషియో 45.67. ఇది ఫస్ట్ పార్ట్కి ఆన్సర్. ఏంటమ్మా? బ్రేక్ ఈవెన్ సేల్స్ ఆఫ్ అ మర్జ్డ్ ఎంటిటీ. కెపాసిటీ యూటిలైజేషన్ ఎంత? కెపాసిటీ యూటిలైజేషన్ ఇది కదమ్మా కెపాసిటీ యూటిలైజేషన్. కెపాసిటీ యూటిలైజేషన్ ఎంత? ఓవరాల్గా మనం యూటిలైజ్ చేసిన కెపాసిటీ ఎంత? ఎంతమ్మా? 1 crore 50 కదా. టోటల్ కెపాసిటీ ఎంత? 1 crore 50. బట్ నీ కెపాసిటీ ఎంత? 63 + 48, టోటల్ ఎంతమ్మా? 111. అడిగింది మా బ్రేక్ ఈవెన్ సేల్స్ ఆఫ్ ద మర్జ్డ్ ప్లాంట్ అండ్ కెపాసిటీ యూటిలైజేషన్ అట్ దట్ స్టేజ్. సారీ, కెపాసిటీ యూటిలైజేషన్ అట్ దట్ స్టేజ్. అట్ దట్ స్టేజ్ కెపాసిటీ యూటిలైజేషన్ ఎంత? నీ బ్రేక్ ఈవెన్ సేల్స్ ఎంత వచ్చింది? సారీ, ఎంత కరెక్ట్. బ్రేక్ ఈవెన్ సేల్స్ ఎంత? సారీ, కెపాసిటీ యూటిలైజేషన్ బ్రేక్ ఈవెన్ సేల్స్ ఎంత? 61,30,939 డివైడెడ్ బై టోటల్ సేల్స్ ఎంత? అంటే 40.88% కెపాసిటీ యూటిలైజేషన్ దగ్గర నువ్వు బ్రేక్ ఈవెన్ పాయింట్కి రీచ్ అయిపోతున్నావు. ఓకే, అదేనా ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటమ్మా? ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద మర్జ్డ్ ఎంటిటీ అట్ 80% కెపాసిటీ. 80% కెపాసిటీ దగ్గర ఎంత అవుద్ది? జనరల్గా నీ సేల్స్ ఫార్ములా ఏంటమ్మా? సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. మరి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ పీవీ రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. అదే చేశాడు అక్కడ. మరి నీ సేల్స్ ఎంత? 1 crore 50 lakhs, అది 100% కెపాసిటీ దగ్గర, ఇంటూ 80% ఇంటూ పీవీ రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. అర్థమైందా? థర్డ్ పార్ట్ ఏంటి? సేల్స్ టు ఎర్న్ అ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 60 lakhs. 60 lakhs ప్రాఫిట్ కావాలంటే ఎంత సేల్స్ చేయాలి? ఫార్ములా ఏంటమ్మా? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 28 lakhs ప్లస్ ప్రాఫిట్ ఎంతమ్మా? 60 lakhs డివైడెడ్ బై 45.67. అర్థమైంది? ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ చేసినట్టున్నా, జాగ్రత్త. సో కెపాసిటీ యూటిలైజేషన్ అట్ దట్ స్టేజ్ అన్నాడు. అంటే 40.88% కెపాసిటీ దగ్గర బ్రేక్ ఈవెన్ పాయింట్కి రీచ్ అవుతాం. ఓకే. ఇంక్రీజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజ్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా? 28 lakhs కదా, ఇంటూ 5% ఎంతమ్మా? 1,40,000. దేర్ ఫోర్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయాలి నీ సెల్లింగ్ ప్రైస్ని? అంటే సేమ్ రావాలి ఇంతకుముందు వచ్చిన ప్రాఫిట్. ఇంతకుముందు నీ సేల్స్ ఎంతమ్మా? 192,68,666 కదా. ఇప్పుడు నీ సేల్స్ ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? 1,40,000 ఇంక్రీజ్ అవ్వాలి. అడిగింది ఏంటి? పర్సంటేజ్. నీకు 60 lakhs ప్రాఫిట్ రావాలి. బట్ నీ ఫిక్స్డ్ కాస్ట్ 5% ఇంక్రీజ్ అయితే 60 lakhs ప్రాఫిట్ రాదు కదా. కాబట్టి నీ సేలింగ్ ప్రైస్ ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలి. అర్థమైందా? ఫిక్స్డ్ కాస్ట్ 5% ఇంక్రీజ్ అవుతుందంటే ఎంత అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది? 1,40,000. నీకు ఇంతకు ముందు వచ్చినట్టు 60 lakhs ప్రాఫిట్ రావాలి అంటే నీ సేల్స్ ప్రైస్ ఏంటి? ఇంక్రీజ్ కావాలి. ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? సేమ్ అమౌంట్ 1,40,000. ఎంత పర్సంటేజ్ అంటే ఏం చెప్తాం? 1,40,000 డివైడెడ్ బై 1,92,68,666. ఎంత పర్సంటేజ్ అమ్మా? 0.726% సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ చేయాలి. చేస్తే ఏమవుద్ది? నీ ఫిక్స్డ్ కాస్ట్ 5% ఇంక్రీజ్ అయినా సేమ్ ప్రాఫిట్ వస్తుంది. సేమ్ ప్రాఫిట్. అర్థమైందా?
అర్థమవుతుందా సొల్యూషన్? నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 బేసిక్ క్వశ్చన్ ఇది. వెన్ వాల్యూమ్ ఈజ్ 4000 యూనిట్స్, యావరేజ్ కాస్ట్ ఈజ్ రూపీస్ 3.75 per యూనిట్. ఎంత యావరేజ్ కాస్ట్? 3.75. వెన్ వాల్యూమ్ ఈజ్ 5000 యూనిట్స్, యావరేజ్ కాస్ట్ ఈజ్ 3.5 per యూనిట్. అంటే ఏంటి, మా కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ నాట్ సేమ్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లెవెల్ ఆఫ్ వాల్యూమ్ కాస్ట్ పర్ యూనిట్ సేమ్ ఉంటే వేరియబుల్ కాస్ట్ అంటాం. టోటల్ సేమ్ ఉంటే ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. టోటల్ సేమ్ లేదు, పర్ యూనిట్ సేమ్ లేదంటే సెమీ వేరియబుల్ అంటాం. ఒకసారి టోటల్ చూద్దాం. 4000 ఇంటూ 3.75 ఎంతో చూడండి. 4000 ఇంటూ 3.75 15,000. 5000 ఇంటూ 3.5 18,000. 18,750. టోటల్ సేమ్ లేదు, పర్ యూనిట్ సేమ్ లేదు. అంటే ఏంటమ్మా ఇది? సెమీ వేరియబుల్ కాస్ట్. సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? చేంజ్ ఇన్ ఏంటమ్మా? చేంజ్ ఇన్ అవుట్పుట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా వస్తుందమ్మా? చేంజ్ ఇన్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ అవుట్పుట్. చేంజ్ ఇన్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ అవుట్పుట్. సో చేంజ్ ఇన్ కాస్ట్ నీకు ఎంత వచ్చింది? 15,000 అండ్ 18,750. అర్థమైందా? సో నువ్వేం చేయాలి? 18,750 మైనస్ 15,000 డివైడెడ్ బై ఎంతమ్మా? 5,000 మైనస్ 4,000. సెమీ వేరియబుల్ అంటే తెలుసు కదా, నీకు 4,000 దగ్గర 15,000 కాస్ట్ అయింది, 5,000 దగ్గర 18,750 అయింది. సెమీ వేరియబుల్ అంటే ఏంటమ్మా? దానిలో ఫిక్స్డ్ కాంపోనెంట్ ఉంటుంది, వేరియబుల్ కాంపోనెంట్ ఉంటుంది. 4,000 దగ్గర 15,000 అంటే దానిలో ఫిక్స్డ్ కాంపోనెంట్ ఉంది. 5,000 దగ్గర 18,750 అంటే అక్కడ కూడా ఫిక్స్డ్ కాంపోనెంట్ ఉంది. అర్థమైందా? ఇప్పుడు నువ్వు 4,000 దగ్గర నుంచి అడిషనల్గా ఒక 1,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకో, నీకు అడిషనల్గా అయ్యే కాస్ట్ ఏంటి? ఓన్లీ వేరియబుల్. అంటే ఈ డిఫరెన్స్ ఉంది కదా, 18,750 మైనస్ 15,000, ఆ డిఫరెన్స్ ఏంటమ్మా? ఓన్లీ వేరియబుల్ కాస్ట్. అర్థమైందా? అంటే ఏం చేస్తాం? 3,750 డివైడెడ్ బై 1000 ఎంత వచ్చిందమ్మా? 3.75. కాస్ట్ ఎంతమ్మా టోటల్? 4,000 ఇంటూ 3.75 ఎంతో చూడండి. 17,000. ఏది? ఇదా? ఓకే, ఇది 17,500. 18,750 కరెక్టే కదమ్మా? 5,000 ఇంటూ 3.5 ఎంతమ్మా? 17,500 మైనస్ 15,000 ఎంత వస్తుంది? 2.5. అంటే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 2.5. మరి నీ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 17,500 మైనస్ 5,000 ఇంటూ 2.5. నథింగ్ బట్ 5,000. అర్థమవుతుందా? సో క్వశ్చన్ ఏంటంటే, నీకు సెమీ వేరియబుల్ కాస్ట్ ఇచ్చాడు. సెమీ వేరియబుల్ కాస్ట్ ఇస్తే నువ్వు ఏంటి సెగ్రిగేట్ చేయాలి ఇంటూ వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. కాస్ట్ పర్ యూనిట్ సేమ్ ఉంటే ఏమవుద్దమ్మా? కాస్ట్ పర్ యూనిట్ సేమ్ ఉంటే ఏమవుతుంది? వేరియబుల్ కాస్ట్. టోటల్ సేమ్ ఉంటే ఫిక్స్డ్ కాస్ట్. ఇక్కడ టోటల్ సేమ్ లేదు, పర్ యూనిట్ సేమ్ లేదు. అంటే ఏంటమ్మా? సెమీ వేరియబుల్ కాస్ట్. సెమీ వేరియబుల్ కాస్ట్ ఇచ్చినప్పుడు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ ఎలా వస్తుంది? చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ అవుట్పుట్. సరే, ఈ లాజిక్ ఎలా అప్లై చేస్తున్నారు? ఇప్పుడు 4,000 యూనిట్స్ దగ్గర నాకు కాస్ట్ ఎంత అవుతుంది? 15,000. ఇప్పుడు నేను ఇంకో 1,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటే నాకు అడిషనల్గా ఎంత అవుతుంది? 2,500. ఆ 2,500 మొత్తం కూడా ఏంటి? వేరియబులే కదా. అర్థమైందా? అడిషనల్గా నేను ఫిక్స్డ్ కాస్ట్ ఏమి ఇంకర్ అవ్వను. కాబట్టి 2,500 డివైడ్ బై 1,000 చేస్తే నాకు వచ్చేది ఏంటమ్మా? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 2.5. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 5,000. పీవీ రేషియో ఎంత అంటే ఏం చెప్తాం? నీ దగ్గర ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంది, నువ్వేం చేయొచ్చు? పీవీ రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమైందా? సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 2.5, ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా? 5,000. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్
ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై బ్రేక్ ఈవెన్ పాయింట్. బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్ ఫార్ములా ఏంటమ్మా? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఇప్పుడు నీకు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ తెలియదు, ఫిక్స్డ్ కాస్ట్ తెలుసు, బ్రేక్ ఈవెన్ పాయింట్ తెలుసు. ఎంత వచ్చింది? 0.833. సో పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ డివైడ్ బై సెల్లింగ్ ప్రైస్. కాంట్రిబ్యూషన్ ఏమో 0.833, సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2.5 వేరియబుల్ కాస్ట్ ప్లస్ కాంట్రిబ్యూషన్. 2.5 వేరియబుల్ కాస్ట్ కదా, వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చిందమ్మా? 25%. అర్థమైందా? సొల్యూషన్ ఇదేనమ్మా క్వశ్చన్ నెంబర్ 4. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు వీడియో పాజ్ చేసి ట్రై చేసి ప్రాక్టీస్ చేయాలి. నేను అన్నీ ప్రాక్టీస్ చేయమని చెప్పట్లా, కొన్ని ఏం చేయాలి, మీరు ప్రాక్టీస్ చేస్తూ వస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే థాట్ ఫస్ట్ మీకు వచ్చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి అన్న. క్వశ్చన్ నెంబర్ 5. November 2019, PJ Limited manufactures hockey sticks. It sells the products at rupees 500 each and makes a profit of rupees 125 on each stick. Selling price 500, profit in the 125. The company is producing 5,000 sticks annually by using 50% of its machine capacity. 5,000 sticks 50% capacity అంటే 100% capacity ఎంతమ్మా? 10,000. The cost of each stick is as under. Direct material 150, direct waste 50, works overhead 125. 125లో 50% fixed. Selling expenses 25% variable అంటే 75% fixed. The anticipation for the next year is that cost will go up as under. Fixed charges 10% increase అవుతాయి, direct waste 20% increase అవుతాయి, direct material 5%. There will not be any change in selling price. Selling price లో చేంజ్ ఏమి ఉండదు. There is an additional order for 2,000 sticks in the next year. Next year కి additional order ఎంత? 2,000. Calculate the lowest price that can be quoted so that the company can earn the same profit as it has earned in the current year. కరెంట్ ఇయర్లో వచ్చిన ప్రాఫిటే నెక్స్ట్ ఇయర్ కూడా రావాలంటే నువ్వు ఎంత కోట్ చేస్తావు అనేది క్వశ్చన్. అసలు ఫస్ట్ ఎంత వచ్చిన ప్రాఫిట్? ఇప్పుడు ఒక స్టిక్కి 125, మొత్తం ఎన్ని స్టిక్స్ నువ్వు సేల్ చేసింది? 5,000 అంటే ఎంతమ్మా ప్రాఫిట్? ఎంతమ్మా? 6,25,000 ప్రాఫిట్. నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ ప్రాఫిట్ రావాలి. సేమ్ ప్రాఫిట్ రావాలంటే లోవెస్ట్ ప్రైస్ దట్ కెన్ బి కోటెడ్ సో దట్ ద కంపెనీ కెన్ ఎర్న్ ద సేమ్ ప్రాఫిట్. నీకేమవుతుంది? ఫిక్స్డ్ ఛార్జెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, డైరెక్ట్ వేస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, డైరెక్ట్ మెటీరియల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఏం చేద్దాం మరి? సింపుల్, వర్కింగ్ బ్యాక్ చేసుకుంటూ వెళ్తాం. 6,25,000కి వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ యాడ్ చేద్దాం. తర్వాత ఏం చేద్దామా? డైరెక్ట్ వేస్ డైరెక్ట్ మెటీరియల్ యాడ్ చేసుకుంటూ వెళ్ళి, అర్థమైందా? దానిలోంచి ఏం చేద్దాం? ఆల్రెడీ 5,006 ఎంత సేల్ చేస్తున్నావు? 500కి 5,000 into 500 మైనస్ చేస్తే మిగిలింది ఏమవుద్ది? లోవెస్ట్ ప్రైస్ టు బి కోటెడ్. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది? ఇప్పుడు 6,25,000 కదమ్మా, ఆ 6,25,000కి ఏం యాడ్ చేస్తావు? సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ ఒక స్టేట్మెంట్ తీసుకుందాం, ప్రెజెంట్ స్టేట్మెంట్. ఇది కరెంట్ ఇయర్ అమ్మా. 150, 50, వర్క్స్ ఓవర్ ఎట్ 62.5, 12.5. టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎంత? 275. నీ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 5,000 ఇంటూ 62.5, 5,000 ఇంటూ 37.5 ఎంతమ్మా టోటల్? 5 lakhs. నీ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 5 lakhs. నీ వేరియబుల్ కాస్ట్ ఎంత? 275. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇయర్ నీ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఎంత అవుద్ది? 5% ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎంత అవుతుంది? 157.5. డైరెక్ట్ వేస్ ఎంత? 60, 20% ఇంక్రీజ్ అవుతుంది. వర్క్స్ ఓవర్ హెడ్ ఎంత? సేమ్ 62.5. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 12.5. బట్ నీ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 10%. అర్థమైందా? ఇప్పుడు నువ్వేం చేస్తావు? నీకు లాస్ట్ ఇయర్ వచ్చినట్టే ప్రాఫిట్ రావాలి 6,25,000.
దానికి ఏం చేద్దాం, ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, 5,50,000 ఎంత అంటే డిజైర్డ్ కాంట్రిబ్యూషన్ ఎంత, 11,75,000. 11 lakh ఎంతమ్మా, 75,000. దానిలో నుంచి ఏం చేద్దాం, వేరియబుల్ కాస్ట్ మైనస్ చేద్దాం. మొత్తం ఎన్ని స్టిక్స్ ఈసారి, 7,000 స్టిక్స్. సరే వేరియబుల్ కాస్ట్ యాడ్ చేద్దాం, వేరియబుల్ కాస్ట్ యాడ్ ఎంతమ్మా, 7,000 ఇంటూ 292.5. అది డిజైర్డ్ టోటల్ సేల్ వాల్యూ. దానిలోంచి ఏం చేద్దాం, 5,000 ఇంటూ 500 మైనస్ చేద్దాం. అర్థమైందా? అలా మన ఇన్కమ్ స్టేట్మెంట్ వర్కింగ్ బ్యాక్ చేసుకుంటూ వెళ్ళడం ఒకటి. లేదా మన ఫార్ములా ఉంది కదా, ఏంటి ఫార్ములా, సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా, 5,50,000. ఇక్కడ చూడండి ఏం చేశాడు, ఫిక్స్డ్ కాస్ట్ అదే మామూలుగా ఇదే చేసాడులే. ఇప్పుడు ఇది కాకుండా మనం ఏం చేద్దాం, 6,25,000 ప్రాఫిట్ కావాలమ్మా. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, 5,50,000. డిజైర్డ్ కాంట్రిబ్యూషన్ ఎంత, 11,75,000. వేరియబుల్ కాస్ట్ ఎంత, 20 lakh. సో ఇప్పుడు నాకు సేల్స్ ఎంత అవ్వాలి, మొత్తం సేల్స్ ఎంత అవ్వాలి, నేను ప్రాఫిట్కి ఫిక్స్డ్ కాస్ట్ యాడ్ చేశానమ్మా, కాంట్రిబ్యూషన్కి వేరియబుల్ కాస్ట్ యాడ్ చేశాను, టోటల్ సేల్స్ వచ్చింది ఎంత, మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. మీరు ఒక స్టేట్మెంట్లా తీసుకోండి, స్టేట్మెంట్ పర్టికులర్స్ అమౌంట్, ప్రాఫిట్ యాడ్, ఫిక్స్డ్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ యాడ్, వేరియబుల్ కాస్ట్, సేల్ వాల్యూ ఎంత వచ్చింది, సేల్ వాల్యూ 11,75,000 ప్లస్ 20,47,500 ఎంతమ్మా, అమౌంట్ చెప్పండి. 11,75,000 ప్లస్ 20,47,500 ఎంత, 32,22,500. దీనిలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సేల్స్ ఎంత, 25 lakhs. ఆల్రెడీ 5,000 స్టిక్స్ ఎంత సేల్ చేస్తున్నావు, 500కి 25 lakhs మైనస్ చేయి. అంటే ఆ 2,000 స్టిక్స్ నుంచి నీకు ఎంత రావాలి రెవెన్యూ, సేల్స్ రెవెన్యూ 7,22,500. 2,000 స్టిక్స్ నుంచి 7,22,500 రావాలి. అంటే ఒక స్టిక్ ఎంత రావాలి, 7,22,500 డివైడెడ్ బై 2,000 ఎంతమ్మా, 361.25. మనం చేసింది వాళ్ళు చేసింది ఒకటే. అర్థమైందా? వాళ్ళు ఏం చేశారు, సేల్స్ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ ప్రాఫిట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. అర్థమవుతుందా? ఇది బెటర్ మనకి అక్కడ ఉన్న ఈక్వేషన్ కన్నా కూడా సింపుల్గా. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ లోయెస్ట్ ప్రైస్ టు బి కోటెడ్ అని హెడ్డింగ్ తీసుకొని పర్టికులర్స్ అమౌంట్, డిజైర్డ్ ప్రాఫిట్, యాడ్ ఫిక్స్డ్ కాస్ట్, డిజైర్డ్ కాంట్రిబ్యూషన్, యాడ్ వేరియబుల్ కాస్ట్, డిజైర్డ్ సేల్స్, మైనస్ ఎగ్జిస్టింగ్ సేల్స్ 25 lakhs, న్యూ సేల్స్ 7,22,500. సో లోయెస్ట్ ప్రైస్ టు బి కోటెడ్ 7,22,500 డివైడ్ బై 2,000, 361.25. అర్థమైందా? మీకు నేను చెప్పిన క్లాస్ ఫాస్ట్ అనిపించవచ్చు, ఫస్ట్ టైం విన్న వాళ్ళకి ఫాస్ట్ అనిపిస్తుంది. బట్ మీకు ఎలా వస్తుంది సార్ ఈ థాట్స్ అన్నీ కూడా అంటే ఫస్ట్ టైం ఎవరికి రావు. ఏం చేయాలి మీరు, క్వశ్చన్ చదివి ఓకే వీడియో ప్రాసెస్ ట్రై చేయాలి. ఆన్సర్ వస్తుందా, రాదు, రాంగ్ ఆన్సర్ వస్తుంది, చెక్ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలి. ఇప్పుడు ఈ 20 hours వీడియో క్లాస్లో నువ్వు ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఒక ఎగ్జామ్లా ట్రీట్ చేయాలి. వీడియో పాజ్ చేయడం, ట్రై చేయడం, నేను చెప్పిన తర్వాత ఆన్సర్ చెక్ చేసుకోవడం. ప్రతి ఆన్సర్ రాంగ్ అవ్వద్దు, పర్లేదు, బట్ మెయిన్ ఎగ్జామ్లో కరెక్ట్ చేస్తావు. అలా కాకుండా నేను చెప్పిన వీడియోని చూసుకుంటూ వెళ్ళావు అనుకో, ఏమవుద్ది, నీకు కాన్సెప్ట్ రావచ్చు కానీ ఎగ్జామ్స్ నువ్వు ప్రాక్టీస్ చేయట్లేదు కదా, ఎగ్జామ్లో చేయలేకపోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం లాస్ట్ టాపిక్ బడ్జెట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్ చూద్దాం. చూడండి నెక్స్ట్ టాపిక్ చాప్టర్ నెంబర్ 15 బడ్జెట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్. సో బడ్జెట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్ చాప్టర్ తెలియని వాళ్ళు ఇదే టఫ్ టాపిక్, అసలు క్లాస్ వినలేదు మనకి రాదేమో అని అనుకుంటారు కానీ బట్ సింపుల్ చాప్టర్ ఇది. నీకు క్లారిటీ ఉండాల్సిన ఫిక్స్డ్
కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్, ఈ త్రీకి డిఫరెన్సెస్ తెలియాలి. అండ్ యూ షుడ్ నో హౌ టు సెగ్రిగేట్ ద సెమీ వేరియబుల్ కాస్ట్ ఇంటూ వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇది తెలియాల్సింది. అండ్ అలాగే నెక్స్ట్ ఏం తెలియాలమ్మా మీకు? సో సింపుల్, రా మెటీరియల్ కన్జంప్షన్ నుంచి పర్చేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సేల్స్ నుంచి ప్రొడక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలా బేసిక్ తెలిస్తే చాలు. సో రిమైనింగ్ అన్ని చాప్టర్స్ వచ్చి ఉంటే కనుక ఈ చాప్టర్ సింపుల్. బడ్జెట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్. కొంచెం కంటిన్యూస్గా క్లాసెస్ చెప్పడం వల్ల ఎక్కడైనా తడపడడం కానీ లేదా టంగ్ ట్విస్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. కొంచెం అడ్జస్ట్ అవ్వడమ్మా. ఓకే, ఎక్కువ క్లాస్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాయిస్ రాదు. సో ప్లీజ్ అడ్జస్ట్. అంతేగాని ట్రోల్ చేయకండి, జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేసి లేదా పొలిటీషియన్స్ని ట్రోల్ చేసినట్టు. సో మన లోకేష్ కానీ అట్లా చేయకండి ప్లీజ్, దయించి. మీనింగ్ ఆఫ్ బడ్జెట్ అండ్ బడ్జెట్. మీనింగ్ ఆఫ్ బడ్జెట్ అండ్ బడ్జెటింగ్. బడ్జెట్ అంటే ప్లాన్ అమ్మా. బడ్జెట్ అంటే ఏంటి? ప్లాన్. బడ్జెట్ ఈజ్ అ క్వాంటిటేటివ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అ ప్లాన్ ఫర్ అ డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ అ టైం. బడ్జెట్ ఈజ్ అ క్వాంటిటేటివ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అ ప్లాన్ ఫర్ అ డిఫైన్డ్ పీరియడ్ ఆఫ్ అ టైం. అంటే అది 1 monthకి ఉండొచ్చు, 3 monthsకి, 6 monthsకి లేదా 1 yearకి. ఓకే, సో బడ్జెట్ ప్లాన్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం? బిగినింగ్లోనా ఎండింగ్లోనా? ఏం బిగినింగ్? ఇయర్ బిగినింగ్. ఇయర్ బిగినింగ్లోనా ఇయర్ ఎండింగ్లోనా? ఇయర్ బిగినింగ్. ఓకే సరే, నెక్స్ట్ బడ్జెట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్. బడ్జెటరీ కంట్రోల్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బడ్జెట్స్ ప్రిపేర్ చేయాలి ఫస్ట్. రిలేటింగ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ రిలేటింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ టు ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ అ పాలసీస్. బడ్జెట్ ప్రిపేర్ చేయడమే కాకుండా నువ్వు ఏం చేయాలి? రెస్పాన్సిబిలిటీస్ని రిలేట్ చేయాలి. ఎవరికి? ఎగ్జిక్యూటివ్స్కి. అండ్ కంపారిజన్ ఆఫ్ యాక్చువల్ విత్ బడ్జెటెడ్ రిజల్ట్స్. ఓకే, సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బడ్జెటరీ కంట్రోల్ సిస్టమ్. డెఫినేషన్ ఆఫ్ అ గోల్స్. ఈచ్ డిపార్ట్మెంట్ గోల్ డిఫైన్ చేయాలి. డిఫైనింగ్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి. బేసిస్ ఫర్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్. అంతే కదా, ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారో తెలుసుకోవడానికి కూడా యూస్ అవుతుంది బడ్జెటరీ కంట్రోల్. ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్, కోఆర్డినేషన్, ప్లాన్డ్ యాక్షన్. ఓకే, సో థియరీ ఏదైతే ప్రాబ్లమాటిక్కి రెలవెంట్ కాదో అది నేను కొంచెం ఫాస్ట్ వెళ్తాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అ టైం, కండిషన్స్, కెపాసిటీ, coverage. On the basis of time, long term budget, short term budget. On the basis of conditions, basic budget, current budget. On the basis of capacity, fixed budget and flexible budget. Coverage, functional budget and master budget. Long term budget ante longer than a year. Longer than a year. Short term budget and less than a year. Based on conditions, basic budget, current budget. Basic budget ante remain unaltered over a long period of a time. కరెంట్ బడ్జెట్ అంటే షార్ట్ టర్మ్ పీరియడ్ అంతే, చేంజ్ అవుతూ ఉంటుంది. కరెంట్ బడ్జెట్ అంటే అప్లికబుల్ ఓన్లీ ఫర్ షార్ట్ పీరియడ్. బేసిక్ బడ్జెట్ అంటే అన్ఆల్టర్డ్ ఓవర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ అ టైమ్. బేస్డ్ ఆన్ కెపాసిటీ, ఫిక్స్డ్ బడ్జెట్, ఫ్లెక్సిబుల్ బడ్జెట్. ఫిక్స్డ్ బడ్జెట్ అంటే బడ్జెట్ డిజైన్ టు రిమైన్ అన్చేంజ్డ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ యాక్టివిటీ యాక్చువల్లీ అటైన్డ్. నువ్వు 60% కెపాసిటీకి బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటే యాక్చువల్ యాక్టివిటీ అటైన్డ్ 80% కెపాసిటీ అయినా నువ్వు చేంజ్ చేయలేవు బడ్జెట్ని. సో ఫిక్స్డ్ బడ్జెట్ అండ్ డిజైన్ టు రిమైన్ అన్చేంజ్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ యాక్టివిటీ యాక్చువల్లీ అటైన్డ్. ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటే విచ్ బై రికగ్నైజింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్, సెమీ వేరియబుల్ అండ్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ డిజైన్ టు చేంజ్ ఇన్ రిలేషన్ టు లెవెల్ ఆఫ్ యాక్టివిటీ అటైన్డ్. నువ్వు 60% అనుకుని 80% యాక్టివిటీ, 80% కెపాసిటీ అచీవ్ చేస్తే దానికి అకార్డింగ్లీ నీ బడ్జెట్ చేంజ్ అవుతుంది. ఎక్కడమ్మా? ఫ్లెక్సిబుల్ బడ్జెట్. సో బేస్డ్ ఆన్ కవరేజ్ అండ్ ఫంక్షనల్ బడ్జెట్, మాస్టర్ బడ్జెట్. ఫంక్షనల్ బడ్జెట్స్ అంటే ఎగ్జాంపుల్ పర్చేజ్ బడ్జెట్, సేల్స్ బడ్జెట్, ప్రొడక్షన్ బడ్జెట్, ప్లాంట్ యూటిలైజేషన్ బడ్జెట్, క్యాష్ బడ్జెట్. ఇవన్నీ ఫంక్షనల్ బడ్జెట్స్. వీటన్నింటినీ కలిపితేనే మాస్టర్ బడ్జెట్. కన్సాలిడేటెడ్ సమ్మరీ ఆఫ్ ద వేరియస్ ఫంక్షనల్ బడ్జెట్, దాన్ని మనం మాస్టర్ బడ్జెట్ అంటాం. ఓకే, క్లియర్ కదా? రేషియోస్, ఈ అవుట్పుట్ బేసిస్ అవసరం లేదు, ఆర్స్ బేసిస్ చూసుకోండి. ఆల్రెడీ మనం కెపాసిటీ యూటిలైజేషన్ రేషియో చూసాం. కెపాసిటీ యూటిలైజేషన్ ఫార్ములా ఏంటమ్మా? యాక్చువల్ అవర్స్ డివైడెడ్ బై బడ్జెటెడ్ అవర్స్. అలాగే ఎఫిషియన్సీ రేషియో చూసాం, స్టాండర్డ్ అవర్స్ డివైడెడ్ బై యాక్చువల్ అవర్స్. కెపాసిటీ రేషియో చూసాం కదా, యాక్చువల్ అవర్స్ డివైడెడ్ బై బడ్జెటెడ్ అవర్స్. ఎఫిషియన్సీ రేషియో, స్టాండర్డ్ అవర్స్ డివైడెడ్ బై యాక్చువల్ అవర్స్. చూసామా? చూడలేదు ఆల్రెడీ.
నెక్స్ట్ అలాగే యాక్టివిటీ రేషియో కూడా చూసాం. యాక్టివిటీ రేషియో ఏంటమ్మా, 1 - 4 వాల్యూమ్ వేరియన్స్, స్టాండర్డ్ అవర్స్ డివైడెడ్ బై బడ్జెటెడ్ అవర్స్. క్యాలెండర్ రేషియో అంటే నథింగ్ బట్ క్యాలెండర్ వేరియన్స్, యాక్చువల్ డేస్ డివైడెడ్ బై బడ్జెటెడ్ డేస్. స్టాండర్డ్ కెపాసిటీ యూసేజ్ రేషియో, స్టాండర్డ్ కెపాసిటీ యూసేజ్ రేషియో ఇది ఒక్కటి మర్చిపోయే ఛాన్స్ ఉంది. స్టాండర్డ్ కెపాసిటీ యూసేజ్ రేషియో ఎలా వస్తుందమ్మా, బడ్జెటెడ్ అవర్స్ డివైడెడ్ బై maximum possible hours, budget hours divided by maximum possible hours. ఓకే, ఇప్పుడు మనకు క్లారిటీ ఉండాల్సింది ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఏంటమ్మా, కాన్స్టాంట్, టోటల్ అమౌంట్ కాన్స్టాంట్. మీకు క్వశ్చన్లో ఇచ్చిన ఎక్స్పెండిచర్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, ఫిక్స్డ్ ఏది, వేరియబుల్ ఏది, సెమీ వేరియబుల్ ఏది. ఒకవేళ టోటల్ కాన్స్టాంట్ ఉంటే ఏమవుద్దాం, అది ఫిక్స్డ్ కాస్ట్. టోటల్ కాన్స్టాంట్ ఉంటే ఫిక్స్డ్ కాస్ట్. పర్ యూనిట్ కాన్స్టాంట్ ఉంటే వేరియబుల్ కాస్ట్. పర్ యూనిట్ కాన్స్టాంట్ లేదు, టోటల్ కూడా కాన్స్టాంట్ లేదంటే సెమీ వేరియబుల్ కాస్ట్. నువ్వేం చేయాలి, యూ హ్యావ్ టు సెగ్రిగేట్ దట్ కాస్ట్ ఇంటూ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ సెమీ వేరియబుల్. సో ఒకవేళ కాన్స్టాంట్ లేదు, టోటల్ కాన్స్టాంట్ లేదు, పర్ యూనిట్ కాన్స్టాంట్ లేకపోతే సెమీ వేరియబుల్ కాస్ట్ షల్ బి సెగ్రిగేటెడ్ ఇంటూ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ అంటే డస్ నాట్ చేంజెస్ విత్ ద చేంజ్ ఇన్ అవుట్పుట్. వేరియబుల్ అంటే చేంజెస్ విత్ ద చేంజ్ ఇన్ అవుట్పుట్ ప్రపోర్షనేట్లీ. అర్థమైంది కదా. ఎగ్జాంపుల్ చూడన్నా, ఫిక్స్డ్ కాస్ట్ రెంట్ 10% ఇంక్రిమెంట్ అనుకుందాం. వేరియబుల్ రా మెటీరియల్ 5% ఇంక్రీజ్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ రెంట్ ఎంత, 10 lakhs. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంతమ్మా, 20. అవుట్పుట్ ఎంత, 1 lakh units. మీరే చెప్పండి బడ్జెట్ ఎలా ప్రిపేర్ చేస్తాం. వేరియబుల్ కాస్ట్ ఏమో 1 lakh ఇంటూ 20 lakhs. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, 10 lakhs. టోటల్ ఎంతమ్మా, 30 lakhs. ఇది లాస్ట్ ఇయర్కి. నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ చేయాలంటే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత తీసుకుంటాం, 10 lakhs 11. వేరియబుల్ కాస్ట్ ఎంత తీసుకుంటాం, 21. ఎందుకంటే రా మెటీరియల్ కాస్ట్ ఎంత, 5% ఇంక్రీజ్ అవుతుంది సేమ్ అవుట్పుట్కి. నెక్స్ట్ ఇయర్ కూడా 1 lakh units నువ్వు ప్రొడ్యూస్ చేస్తావు అనుకుంటే నీ బడ్జెట్ ఎంత అవుద్ది, వేరియబుల్ కాస్ట్ 21, ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా, 11 lakhs. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ ఏముంటాయి ఎగ్జాంపుల్స్కి, రెంట్, సాలరీ. వేరియబుల్ కాస్ట్కి ఎగ్జాంపుల్ రా మెటీరియల్, వేజెస్. ఇంకా అలాగే క్వశ్చన్లు ఏంటి, సెమీ వేరియబుల్ కాస్ట్ ఇవ్వచ్చు, సెమీ వేరియబుల్ కాస్ట్. సో క్వశ్చన్స్ మనకేంటి, జనరల్గా 2 types అడుగుతాడు. ఒకటి ప్రిపేర్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అని, వేరియబుల్ కాస్ట్ 5% ఇంక్రీజ్, ఫిక్స్డ్ కాస్ట్ 10% ఇంక్రీజ్, ప్రిపేర్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అని అడగొచ్చు. 1 type ఆఫ్ క్వశ్చన్స్. సెకండ్ టైప్ ఏంటి, ఫంక్షనల్ బడ్జెట్స్. ఫంక్షనల్ బడ్జెట్స్ అంటే సేల్స్ బడ్జెట్, ప్రొడక్షన్ బడ్జెట్, రా మెటీరియల్ కన్జంప్షన్ బడ్జెట్, రా మెటీరియల్ పర్చేస్ బడ్జెట్, మ్యాన్ పవర్ బడ్జెట్, అలాగే మెషిన్ కెపాసిటీ యూటిలైజేషన్ బడ్జెట్. ఇలా మనల్ని ఫంక్షనల్ బడ్జెట్స్ అడగవచ్చు. సో 2 types అడుగుతాడు, ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఆర్ ఫంక్షనల్ బడ్జెట్. ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఫంక్షనల్ బడ్జెట్స్, ఈ ఫంక్షనల్ బడ్జెట్స్ ప్రాబ్లం చేయాలంటే ఈ స్లైడ్ ఇప్పటి వరకు మీరు సరిగ్గా వినకపోయినా, సరిగ్గా నోట్ చేసుకున్నా చెప్పినా, ఈ ఫంక్షనల్ బడ్జెట్స్ చూడండి. ఫంక్షనల్ బడ్జెట్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ 1 lakh units అన్నాడు. సేల్స్ ఎంతమ్మా, 1 lakh units. మనం మార్కెట్ ఎంక్వైరీ చేస్తాం. మార్కెట్ ఎంక్వైరీ చేసి మనకి డిమాండ్ ఎంత ఉంది మనం ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్కి అని చూసుకుంటే 1 lakh units ఉంది. దట్ మీన్స్ వీఆర్ ప్లానింగ్ టు ప్రొడ్యూస్ 1 lakh units. సో అది సేల్స్ బడ్జెట్ అయిపోయింది. ఎంత సేల్స్, 1 lakh. అండ్ ఈ పాలసీ ఏంటంటే, యువర్ పాలసీ ఈజ్ టు మెయింటైన్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ 20,000. పాలసీ ఈజ్ టు ప్రొడ్యూస్ పాలసీ ఈజ్ టు మెయింటైన్ స్టాక్ ఆఫ్ 20,000 ఫినిష్డ్ గూడ్స్. మీరే చెప్పండి, నీకు క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ 20,000 units కావాలి. నీ సేల్స్ ఎంత, 1 lakh. ఎంత ప్రొడ్యూస్ చేస్తావు, 1,20,000 ప్రొడ్యూస్ చేయాలి. దట్ మీన్స్ నీ ప్రొడక్షన్ బడ్జెట్ ఎంత, 1,20,000. నీకు ఆల్రెడీ ఓపెనింగ్ స్టాక్ ఒక 30,000 units ఉంది. ఆల్రెడీ ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉందమ్మా, 30,000 units. ఇప్పుడు ఎంత ప్రొడ్యూస్ చేస్తావు, 90,000 units. అంటే ప్రొడక్షన్కి ఫార్ములా ఏంటమ్మా, సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ మైనస్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో సేల్స్ 1 lakh అయితే క్లోజింగ్ స్టాక్ ఎంతమ్మా, 20, ఓపెనింగ్ స్టాక్ ఎంత, 30. సో నీ ఆన్సర్ ఎంత, 90,000.
ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి 2 kgs ఆఫ్ రా మెటీరియల్ కావాలి అంటే నీ రా మెటీరియల్ కన్జంప్షన్ బడ్జెట్ ఎంత అవుతుంది చెప్పండి. 1,80,000 kgs అంతేనా కదా? 1,80,000 kgs. ఓకే, సో 1,80,000 kgs రా మెటీరియల్ కన్జంప్షన్. మరి పర్చేజ్ ఎంత చేయాలి? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ 0 అనుకోండి. అప్పుడు నువ్వు పర్చేజ్ ఎంత చేస్తావు? 1,80,000. నీకు క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ 20,000 కావాలి. అప్పుడెంత? 2 lakhs పర్చేజ్ చేస్తావు. ఆల్రెడీ ఓపెనింగ్ స్టాక్ ఒక 10,000 ఉంది. ఎంత పర్చేజ్ చేస్తావు? 1,90,000. అంటే ఎలా క్యాలిక్యులేట్ చేసావమ్మా? రా మెటీరియల్ పర్చేజ్ ఈజ్ ఈక్వల్ టు రా మెటీరియల్ కన్జంప్షన్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ మైనస్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. అర్థమైందా? ఓకే, అలాగే మ్యాన్ పవర్ బడ్జెట్ ప్రిపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి 5 hours కావాలి. అంటే నీకు ఎన్ని hours కావాలి? ఓవరాల్గా 4,50,000 hours కావాలి, అంతే కదా? నీ ప్రొడక్షన్ 90,000 units అండ్ ఈచ్ యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి 5 hours కావాలి. అంటే ఎంత కావాలమ్మా? 4,50,000 hours కావాలి. అది మెటీరియల్ కన్జంప్షన్. ఓకే, అర్థమైందా? మ్యాన్ పవర్ బడ్జెట్ ఎలా ప్రిపేర్ చేస్తాం అర్థమవుతుందా? రా మెటీరియల్ కన్జంప్షన్ బడ్జెట్, రా మెటీరియల్ పర్చేస్ బడ్జెట్, ఇవన్నీ అర్థమవుతున్నాయి ఎలా చేస్తామా? క్లియర్ కదా? సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ మనం ఏం స్టార్ట్ చేయొచ్చు? ప్రాబ్లమ్ స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఫంక్షనల్ బడ్జెట్ చూసి ఆ తర్వాత ఫ్లెక్సిబుల్ బడ్జెట్స్కి మూవ్ ఆన్ అవుదాం. సో క్వశ్చన్ నెంబర్ 1, July 2021, PSV Limited manufactures and sells a single product and estimated the following related information for the period November 2020 to March 2021. Particulars: November 2020, December 2020, January 2021, February 2021, March 2021. Opening stock of finished goods in units. Opening stock of finished goods ఇచ్చాడు, సేల్స్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇచ్చాడు. అర్థమైందా? అడిషనల్ ఇన్ఫర్మేషన్: క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ March 2021 ఈజ్ 10,000 units. March 2021కి క్లోజింగ్ స్టాక్ ఎంతమ్మా? 10,000 units. నవంబర్ ఓపెనింగ్ ఏమవుద్ది? అక్టోబర్కి క్లోజింగ్. అక్టోబర్ క్లోజింగ్, నవంబర్కి ఓపెనింగ్. డిసెంబర్కి ఓపెనింగ్ అంటే నవంబర్కి క్లోజింగే కదా? అర్థమైందా? ఈచ్ యూనిట్ ఆఫ్ ఫినిష్డ్ అవుట్పుట్ రిక్వైర్స్ 2 kg ఆఫ్ రా మెటీరియల్ ఏ అండ్ 3 kg ఆఫ్ రా మెటీరియల్ బి. ఇక్కడ 2 రా మెటీరియల్స్ కావాలమ్మా, ఏ అండ్ బి. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ అ ఫాలోయింగ్ బడ్జెట్ ఫర్ ద పీరియడ్ November 2020 to March 2021 on monthly basis. ఫస్ట్ వన్ ఏంటమ్మా? సేల్స్ బడ్జెట్. సింపుల్, ఇచ్చేసాడు సేల్స్ యూనిట్స్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఏం ప్రిపేర్ చేయొచ్చు? సేల్స్ బడ్జెట్. సెకండ్ వన్ ఏంటి? ప్రొడక్షన్ బడ్జెట్. అది సింపులే. ఎలా వస్తుంది ప్రొడక్షన్? సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్, అంతేనా కదా? క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు, ఓపెనింగ్ స్టాక్ ఇచ్చాడు అన్నిటికీ. రా మెటీరియల్ బడ్జెట్ ఫర్ రా మెటీరియల్ ఏ అండ్ బి సపరేట్లీ, అది సింపులే. ఏ ఏమో ఇంటూ 2 kgs చేద్దాం, ప్రొడక్షన్ ఇంటూ 2 kgs. బి ఏం చేద్దాం? ఇంటూ 3. సింపుల్ ప్రాబ్లం. జూలై 2021. ప్రాబ్లమ్స్ టఫ్ అనుకుంటాం, చదవడానికి అసలు ట్రై చేయం మనం. ఏదో బుక్లో ఉన్న ప్రాబ్లం వస్తే చేద్దాం అన్నట్టు చూస్తాం. దీనిలో ఏమైనా ట్విస్ట్ ఉందా అంటే ఏం లేదు, బేసిక్స్ వస్తే చేయొచ్చు. చూడండి, సేల్స్ బడ్జెట్, సేల్స్ ఇన్ యూనిట్స్ డైరెక్ట్ తీసుకున్నాం. అదేవిధంగా 30, 35, 38, 25 అండ్ 40,000 టోటల్ సెల్లింగ్ ప్రైస్. టోటల్ సేల్స్ ఎలా వస్తుంది? సేల్స్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్. సింపుల్ కదా? ప్రొడక్షన్ బడ్జెట్ ఎలా వస్తుందమ్మా? సేల్స్ యాడ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ మైనస్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. అర్థమైందా? మార్చ్కి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ సపరేట్గా ఇచ్చాడు. మరి నవంబర్కి క్లోజింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? డిసెంబర్ ఓపెనింగ్ అంటే నవంబర్కి ఏంటమ్మా? క్లోజింగే కదా? అంతే. యూనిట్స్ టు బి ప్రొడ్యూస్, ఇది యూనిట్స్ టు బి ప్రొడ్యూస్. ఈ యూనిట్స్ టు బి ప్రొడ్యూస్కి ఇంటూ 2 చేస్తే రా మెటీరియల్ ఏ, ఇంటూ 3 చేస్తే బి. ఫర్ రా మెటీరియల్ ఏ
units to be produced, raw material consumption per kg, so per unit, and total raw material consumption. Simple కదా. For material B into 3. ఏమన్నా కాంప్లికేషన్ ఉంది ఈ ప్రాబ్లంలో? సింపుల్ ప్రాబ్లం కదమ్మా. ఇదేం ప్రాబ్లం? ఫంక్షనల్ బడ్జెట్. సో ఫంక్షనల్ బడ్జెట్ ఇంకో ప్రాబ్లం ఉంది, అది తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, November 2020 past exam question. Flexible budget. Z Limited manufactures a single product for which market demand exists for additional quantity. Present sales of rupees 6 lakhs utilizes only 60% capacity of the plant. Present sales in the 6 lakhs utilize only 60% of the plant. అంటే 100% కెపాసిటీకి ఎంత సేల్స్? 10 lakhs. అడిషనల్ క్వాంటిటీకి డిమాండ్ ఉందంట. The following data are available. Selling price 100, variable cost 30 per unit, semi variable expenses 60,000 fixed plus 5 rupees per unit. Fixed expenses 1 lakh at present level, estimated to increase by 25% at and above 80% capacity. Present level దగ్గర fixed expense ఎంతమ్మా? 1 lakh, estimated to increase by 25% at and above 80% capacity. You are required to prepare a flexible budget so as to arrive at the operating profit at 60%, 80% and 100%. నార్మల్ సింపుల్ ప్రాబ్లం. బట్ అసలు మన క్వశ్చన్ చదవడానికే ఇష్టపడం. కొత్తగా వచ్చిందేమో సెమీ వేరియబుల్ ఎక్స్పెన్స్ లేదా డిఫరెంట్, ఐ మీన్ టేబుల్ ఇలాంటివి లేకుండా మామూలుగా అడిగేస్తే చేంజ్ అయిపోయింది అనుకోండి. ఇక్కడ ఏమైనా స్పెషల్ పాయింట్ ఉంటే ఏంటా స్పెషల్ పాయింట్? ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ 1 lakh at present level, estimated to increase by 25% and above 80% కెపాసిటీ. అర్థమైందా? సో 60% కెపాసిటీ దగ్గర ఎన్ని యూనిట్స్ అమ్మా? 6 lakhs divided by 100, ఎన్ని యూనిట్స్? 6000. ఇప్పుడు ఏం చేయాలి మనం? 6000 యూనిట్స్ దగ్గర 8000 యూనిట్స్ దగ్గర 10,000 యూనిట్స్ దగ్గర బడ్జెట్ ప్రిపేర్ చేయాలి. సింపుల్ కదా. ప్రొడక్షన్ 6000, 8000 and 10,000. సేల్స్ 6 lakhs, 8 lakhs and 10 lakhs. వేరియబుల్ కాస్ట్ ఎంతమ్మా? 30 కాదు, 30 ప్లస్ సెమీ వేరియబుల్ ఎంత? 5 రూపీస్ ఉంది. సో 35. 2,10,000, 2,80,000 and 3,50,000. అర్థమైంది ఈ పాయింట్? కాంట్రిబ్యూషన్ వచ్చింది. ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా? 60,000. ఏది? నార్మల్ది. సెమీ వేరియబుల్ కాస్ట్లోది ఫిక్స్డ్ కాస్ట్. పార్ట్ ఆఫ్ అ సెమీ వేరియబుల్ కాస్ట్ ఎంత? ఎక్కడ చూసినా 60,000. అదర్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? ప్రెజెంట్ లెవెల్ దగ్గర 1 lakh at 80% and above 80%. at 80% and above 80% ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 25%. అందుకని ఎంత తీసుకుందాం? 1,25,000. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇది. ఏమన్నా ఉందా దీనిలో? బేసిక్ ప్రాబ్లం. November 2020 బడ్జెట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. మళ్ళీ ఫంక్షనల్ బడ్జెట్. A single product company estimated its sales for the next year quarter wise as under. Quarter wise sales ఇచ్చాడు. Quarter 1 sales 30,000, 2 37,500, 3 41,250 and 4 45,000. The opening stock of finished goods is 10,000 units and the company expects to maintain the closing stock of finished goods at 16,250 units at the end of the year. Opening stock of finished goods 10,000 and closing stock enta 16,250. The production pattern in each quarter is based on 80% of the sales of the current quarter and 20% of the sales of the next quarter. Idi point, special point. Production pattern enti current quarter sales lo 80% ప్రొడ్యూస్ చేస్తాం, అలాగే నెక్స్ట్ క్వార్టర్ సేల్స్లో 20% కూడా ఈ క్వార్టర్లో ప్రొడ్యూస్ చేస్తాం. అదే ఈ క్వార్టర్లో ప్రొడక్షన్ 100 అనుకోండి. ఈ 100 ఎలాగా? కరెంట్ క్వార్టర్ సేల్స్లో ఒక 80, నెక్స్ట్ క్వార్టర్ సేల్స్లో 20. The opening stock of raw materials in the beginning of the year is 10,000 kgs and the closing stock at the end of the year is required to be maintained at 5,000 kgs. Each unit of finished output requires 2 kg of a raw material. The company proposes to purchase the entire annual requirement of raw material in the first 3 quarters in the proportion and at the prices given below. Quarterly requirement: purchase of a raw material percentage to total. Quarter 1 లో 30%,
క్వార్టర్ 2లో 50%, క్వార్టర్ 3లో 20%. మొత్తం ఇయర్కి 4 క్వార్టర్స్ కదా, 4th క్వార్టర్ పర్చేజ్ ఏం లేదు. ప్రైస్ పర్ కేజ్ క్వార్టర్ 1 2, క్వార్టర్ 2 3 రూపీస్, క్వార్టర్ 3 4 రూపీస్. The value of opening stock of raw material in the beginning of the year is rupees 20,000. You are required to present the following for the next year quarter wise. Quarter wise కావాలి. ఏం కావాలి quarter wise? Production budget, raw material consumption budget, raw material purchase budget in quantity and value, priced stores ledger card of the raw material using first in first out method. సింపుల్ ప్రాబ్లం అమ్మా. ఫస్ట్ ఏంటి ప్రొడక్షన్ బడ్జెట్ కావాలన్నాడు క్వార్టర్ వైజ్. నీ ప్రొడక్షన్ ఎలా ఉంటుందంట, కరెంట్ క్వార్టర్ సేల్స్లో 80%, నెక్స్ట్ క్వార్టర్ సేల్స్లో 20%. అర్థమైందా? సో నీ దగ్గర క్వార్టర్ వైజ్ సేల్స్ ఉన్నాయి. క్వార్టర్ వైజ్ సేల్స్, కరెంట్ క్వార్టర్ సేల్స్లో ఎంత తీసుకున్నావు 80%, నెక్స్ట్ క్వార్టర్ సేల్స్లో 20% తీసుకుంటే ప్రొడక్షన్ వస్తుంది. మరి 4th క్వార్టర్ ప్రొడక్షన్ ఎలాగా? అదే స్పెషల్ పాయింట్. చూడండి, మీరు వీడియో పాజ్ చేసి క్వశ్చన్ ఒక్కసారి మళ్ళీ చదువుకోండి. సో క్వశ్చన్లో అడిగిందేమో ప్రొడక్షన్ బడ్జెట్. ఒకసారి చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ ది ఇయర్. ఫస్ట్ మనం ప్రొడక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి ఫర్ ది ఇయర్. ఈ క్వశ్చన్లో ఇది స్పెషల్ పాయింట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ ది ఇయర్. సేల్స్ ఫర్ ది ఇయర్ 1,53,750 ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ 16,250 మైనస్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ 10,000. సో ప్రొడక్షన్ ఫర్ ది ఇయర్ ఎంతమ్మా? 1,60,000 యూనిట్స్. ఇది ఎందుకు క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. 1,60,000 యూనిట్స్. ఇదే స్పెషల్ పాయింట్ ఈ ప్రాబ్లంలో. ప్రొడక్షన్ బడ్జెట్ క్వార్టర్ వైజ్, పర్టికులర్స్ క్వార్టర్ 1 2 3 4 టోటల్. సేల్స్ తీసుకున్నా, సేల్స్ 80% ఆఫ్ కరెంట్ క్వార్టర్ సేల్స్ తీసుకున్నా. నెక్స్ట్ ఏంటమ్మా? 20% ఆఫ్ నెక్స్ట్ క్వార్టర్ సేల్స్. మీకు అర్థమవుతుందా? ఇదేంటమ్మా 7,500 ఎలా వచ్చింది? 37,500 ఇంటూ 20%. 37,500 ఇంటూ 20%. 8,250 ఎలా వచ్చింది? 41,250 ఇంటూ 20%. 9,000 ఎలా వచ్చింది? 45,000 ఇంటూ 20%. మరి క్వార్టర్ 4లో 20% ఆఫ్ నెక్స్ట్ క్వార్టర్ సేల్స్ అంటే క్వార్టర్ 5 సేల్స్ ఇవ్వలేదు కదా. అంటే ఆ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో సేల్స్ ఇచ్చాడా? ఇవ్వలా. మరి ఇవ్వనప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే, నాకు టోటల్ ప్రొడక్షన్ తెలుసమ్మా, పైన క్యాలిక్యులేట్ చేసుకున్నా 1,60,000. క్వార్టర్ 1 ఓకే, క్లియర్. 80% ఆఫ్ కరెంట్ క్వార్టర్ సేల్స్ ఉంది, 20% ఆఫ్ నెక్స్ట్ క్వార్టర్ సేల్స్ ఉంది, టోటల్ చేసా 31,500. క్వార్టర్ 2 కూడా ఓకే, 38,250. క్వార్టర్ 3 కూడా ఓకే, 42,000. టోటల్ కూడా తెలుసు. ఎంత టోటల్? 1,60,000. బ్యాలెన్స్ ఫిగర్ ఎంతమ్మా? 48,250. అది క్వార్టర్ 4 సేల్స్. ఇది బ్యాలెన్స్ ఫిగర్, ఇది కూడా బ్యాలెన్స్ ఫిగర్. ఈ క్వశ్చన్లో ఇదే స్పెషల్ పాయింట్ కాబట్టి రెడ్. మీరు రివిజన్ టైంలో ఎగ్జామ్ ముందు రోజు చూసుకుంటే ఇది చూసుకోవాలి పాయింట్. అర్థమైందా? ప్రొడక్షన్ బడ్జెట్. ఇట్లాంటి సిమిలర్ క్వశ్చన్స్ అడిగాడు, ట్విస్ట్ చేస్తాడు కొంచెం. ఓకే, సో ఈ ప్రాబ్లంలో మనకి స్ట్రైక్ కావాల్సింది ఫస్ట్ టోటల్ ప్రొడక్షన్ క్యాలిక్యులేట్ చేసి ఆ టోటల్ ప్రొడక్షన్లోంచి ఫస్ట్ 3 క్వార్టర్స్ ప్రొడక్షన్ మైనస్ చేయాలి. అప్పుడు క్వార్టర్ 4 ప్రొడక్షన్ వస్తుంది. క్లియర్ కదా? నెక్స్ట్ ప్రొడక్షన్ బడ్జెట్ తర్వాత ఏంటంటే రా మెటీరియల్ కన్జంప్షన్ బడ్జెట్. ఈచ్ యూనిట్కి ఏంటి? 2 kgs కావాలి. సో ప్రొడక్షన్ రా మెటీరియల్ కన్జంప్షన్ పర్ యూనిట్ 2 kgs మల్టిప్లై చేసాం. రా మెటీరియల్ కన్జంప్షన్ అయిపోయింది. క్లియర్ కదా? రా మెటీరియల్ పర్చేస్ బడ్జెట్ క్వార్టర్ వైజ్, క్వాంటిటీ అండ్ వాల్యూ. ఫస్ట్ అసలు పర్చేస్ ఎలా వస్తుంది? రా మెటీరియల్ కన్జంప్షన్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్. క్వశ్చన్లో ఇచ్చాడు క్లోజింగ్ స్టాక్ 5,000, ఓపెనింగ్ స్టాక్ ఎంతమ్మా? 10,000. నీ పర్చేస్ ఎంత? 3,15,000. ఇప్పుడు ఈ 3,15,000నే 3 క్వార్టర్స్లో పర్చేస్ చేస్తున్నాం. 3 క్వార్టర్లో కూడా ఎంత పర్సెంటేజ్ చెప్పాడు కదా, 30 50 20. అర్థమైందా? పర్చేజెస్ క్యాలిక్యులేట్ చేశా 3,15,000. ఆ 3,15,000ని ఏ రేషియోలో తీసుకున్నా? క్వార్టర్ 1 30, క్వార్టర్ 2 50 అండ్ క్వార్టర్ 3 20. రా మెటీరియల్ ప్రైస్ పర్ కేజ్ 2 3 4. రా మెటీరియల్ పర్చేస్ వాల్యూ నెంబర్ ఆఫ్ కేజెస్ ఇంటూ ప్రైస్ పర్ కేజ్. క్లియర్ కదమ్మా? ఏమన్నా దీనిలో? నెక్స్ట్ ప్రైస్డ్ స్టోర్స్ లెజర్. ఇంత లెందీ క్వశ్చన్ ఎగ్జామ్లో రాకపోవచ్చు, బట్ నేర్చుకోండి. ప్రైస్డ్ స్టోర్స్ లెజర్
క్వార్టర్ వైజ్ ప్రైస్డ్ స్టోర్స్ లెజర్ అడిగాడు, అది కూడా ఏంటమ్మా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. పర్టికులర్స్ Q1, Q2, 3 and 4. తెలుసు కదా ప్రైస్డ్ స్టోర్స్ లెజర్ ఈజ్ మెయింటైన్డ్ బై కాస్ట్ అకౌంటెంట్. ఎందుకంటే బిన్ కార్డ్లో క్వాంటిటీ ఉంటుంది కానీ వాల్యూ ఉండదు, అందుకని మనం ప్రైస్డ్ స్టోర్స్ లెజర్ ప్రిపేర్ చేయాలి. స్టోర్స్ లెజర్ ఓపెనింగ్ స్టాక్ ఎంతమ్మా చెప్పాడు క్వశ్చన్లో, 10,000 kgs. రా మెటీరియల్ ఓపెనింగ్ స్టాక్ ఎంత 10,000 kgs అండ్ కాస్ట్ ఎంత చెప్పాడు 20,000. అంటే పర్ కేజీ ఎంతమ్మా 2 రూపీస్. మీరు క్వార్టర్ వైజ్ చూడండి అమ్మా, మొత్తం టేబుల్ ఒకసారి చూడకండి. క్వార్టర్ వైజ్ పర్చేజెస్ ఎంత ఫస్ట్ క్వార్టర్లో, రా మెటీరియల్ 94,500, ప్రైస్ పర్ కేజీ ఎంత 2, 1,89,000 పర్చేజ్ వాల్యూ. అయితే Q1లో ఇష్యూ అయింది రా మెటీరియల్, అదేనా Q1లో రా మెటీరియల్ కన్జంప్షన్ ఉంది. ఎంత ఉంది రా మెటీరియల్ కన్జంప్షన్ బడ్జెట్ చూసుకోండి, ఎంత ఉంది 63,000 kgs. ఈచ్ కేజీ ఎంతమ్మా 2 రూపీస్, అమౌంట్ ఎంత 1,26,000. అంటే నీ దగ్గర ఆల్రెడీ ఓపెనింగ్ 10,000, అది ఇష్యూ అయిపోద్ది. 94,500లోంచి రిమైనింగ్ 53,000 ఇష్యూ అవుద్ది. సో మొత్తానికి క్లోజింగ్ స్టాక్ ఎంత ఉందమ్మా 41,500. ఈచ్ కేజీ ఎంతమ్మా 2 రూపీస్, అమౌంట్ ఎంత 83,000. సో క్లోజింగ్ స్టాక్ ఎలా వచ్చింది, A ప్లస్ B మైనస్ C, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ ఇష్యూ. సో Q1 క్లోజింగ్ స్టాక్ ఏమవుద్ది, Q2కి ఓపెనింగ్ స్టాక్ 41,500 to 83,000, మళ్ళీ పర్చేజ్ 1,57,500, 3 రూపీస్ 4,72,500. క్లియర్ కదా. ఈసారి ఇష్యూ ఎంత అయింది, ఈసారి ఇష్యూ ఎంత అంటే 76,500 అయింది ఇష్యూ. మరి 76,500లో ఫస్ట్ ఇష్యూ ఏమవుద్దమ్మా, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా, 41,500 అంటే 2 kg 2 రూపీస్ పర్ కేజీ మెటీరియల్ ఇష్యూ అయిపోద్ది. 3 రూపీస్ పర్ కేజీ మెటీరియల్ ఎంత ఇష్యూ అవుద్ది 35,000. ఎంత అవుద్ది ఇష్యూ 35,000. సో ఇంకా మిగిలేదండి నీ దగ్గర స్టాక్లో 3 రూపీస్ పర్ కేజీ మెటీరియల్ మిగిలిద్ది. ఎంత మిగిలిద్ది 1,22,500, అమౌంట్ ఎంత 3,67,500. క్లియర్ కదా. నెక్స్ట్ క్వార్టర్ నెంబర్ 3, Q2 క్లోజింగ్ ఏమవుతుంది, Q3కి ఓపెనింగ్. మళ్ళీ రా మెటీరియల్ యాడ్ అయింది. ఎంత అయింది రా మెటీరియల్ యాడ్ 63,000, 4 రూపీస్ రా మెటీరియల్ 2,52,000. ఇష్యూ ఎంత అయిందమ్మా ఈసారి, రా మెటీరియల్ కన్జంప్షన్ ఎంత Q3లో 84,000. నీ దగ్గర 3 రూపీస్ పర్ కేజీ మెటీరియల్ బోల్డ్ ఉంది, అది ఇష్యూ చేసాం 84,000, 3 రూపీస్ 2,52,000. సో 3 రూపీస్ పర్ కేజీ మెటీరియల్ మిగిలిందా లేదా, క్లోజింగ్ స్టాక్లో మిగిలిపోయింది. ఎంత మిగిలింది 38,500 at the rate of 3, 63,000 at the rate of 4. ఓకే క్లియర్ కదా. సో Q3 క్లోజింగ్ ఏమవుతుందమ్మా Q4కి ఓపెనింగ్ అవుతుంది 38,500, 3 రూపీస్ 1,15,500, 63,000, 4 రూపీస్ 2,52,000. సో Q4లో పర్చేజెస్ ఏం లేవు, ఇష్యూ మాత్రమే. సో ఫస్ట్ 3 రూపీస్ ఇష్యూ అయిపోయాయి 38,500, 4 రూపీస్ నుంచి ఎంత ఇష్యూ అమ్మా 58,000. సో మొత్తానికి క్లోజింగ్ స్టాక్ మిగిలింది ఎంత 5,000 at the rate of 4, వాల్యూ ఎంతమ్మా 20,000. సో ఇది నేను చెప్పినప్పుడు నార్మల్గా అనిపిస్తే అర్థం అవుతుంది ఈజీగా, బట్ నువ్వు చేసినప్పుడు ఏమవుతుందంటే కాలమ్స్ ఏం తీసుకోవాలి, పర్టికులర్స్ Q1, 2, 3, 4. Q1లో కాలమ్స్ ఏంటమ్మా క్వాంటిటీ, రేట్, అమౌంట్. అండ్ అలాగే ఏ ఓపెనింగ్ స్టాక్ ఒక రో గ్యాప్ వదులుకోవాలి, ఎందుకని 2 రేట్స్ ఉన్న స్టాక్ ఉండొచ్చు కదా. అలాగే పర్చేజెస్ ఇష్యూకి మళ్ళీ 2 rows, క్లోజింగ్ స్టాక్కి 2 rows, అలా వదులుకుంటే బాగుంటుంది. సో క్లియర్ కదా. ఓకే క్వశ్చన్ నెంబర్ 3 కంప్లీటా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి అన్న. క్వశ్చన్ నెంబర్ 4 ఫ్లెక్సిబుల్ బడ్జెట్. క్వశ్చన్ నెంబర్ 4 అగైన్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్. యాక్షన్ ప్లాన్ manufacturers normally produce 8,000 units of their product in a month in their machine shop. నార్మల్గా ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసేది 8,000. ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి దే హ్యాడ్ ప్లాన్డ్ ఫర్ అ ప్రొడక్షన్ ఆఫ్ 10,000 యూనిట్స్. ఎంత ప్లాన్ చేసుకున్నారు 10,000, తప్పలేదు. నార్మల్గా ప్రొడ్యూస్ చేసేది ఎంత 8,000, బట్ ఎంత ప్లాన్ చేసుకున్నాం 10,000 యూనిట్స్.
Owing to a sudden cancellation of a contract in the middle of a January, they could only produce 6,000 units in January. ఎంత ప్రొడ్యూస్ చేయొచ్చు? 6,000. Owing to the sudden cancellation of a contract, 6,000 units ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, దే కుడ్ ఓన్లీ ప్రొడ్యూస్ చేశారు, 6,000 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేశారు. ఇండైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆర్ కేర్ఫుల్లీ ప్లాన్డ్ అండ్ మానిటర్డ్ ఇన్ ద మెషిన్ షాప్. The foreman of the shop is paid a 10% of the savings as a bonus when in any month the indirect expenditure incurred is less than budgeted provision. Indirect manufacturing cost ఒకవేళ budgeted provision కన్నా తక్కువ ఉంటే 10% బోనస్ అన్నాడు. అంటే ఫోర్మెన్ అనేవాడు ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ని సేవ్ చేస్తే దానిలో ఎంత సేవింగ్స్లో స్ట్రైట్ అవే 10% బోనస్ ఇచ్చేస్తాం. The foreman has put in a claim that he should be paid a bonus of 88.5 for the month of January. ఫోర్మెన్ ఏంటి క్లెయిమ్ ఇచ్చాడు, 88.5 రూపీస్ నాకు బోనస్ ఇవ్వాలి, నేను కాస్ట్ సేవ్ చేశానని. ద వర్క్స్ మేనేజర్ వండర్స్, ఆశ్చర్యపోయాడు. హౌ ఎనీవన్ కెన్ క్లెయిమ్ అ బోనస్ వెన్ ద కంపెనీ హ్యాస్ లాస్ట్ అ సైజబుల్ కాంట్రాక్ట్. అరే ఇక్కడ మంచి కాంట్రాక్ట్ పోయి మనం 10,000 యూనిట్స్ ప్లాన్ చేసుకుని 6,000 యూనిట్సే ప్రొడ్యూస్ చేసినప్పుడు నువ్వేంది వచ్చి బోనస్ అంటావు, అట్లా ఎట్లా వస్తుంది నీకు బోనస్ అని చెప్పి ఆశ్చర్యపోతున్నాడు. ఎవరు? వర్క్స్ మేనేజర్. ద రిలవెంట్ ఫిగర్స్ ఆర్ యాజ్ అండర్. ఇండైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఫర్ నార్మల్ మంత్. అంటే ఎన్ని యూనిట్స్కి? 8,000 యూనిట్స్కి. ప్లాన్డ్ జనవరి అంటే ఏంటమ్మా? 10,000 యూనిట్స్కి. యాక్చువల్ ఇన్ కాస్ట్ ఫర్ జనవరి. సో ఎక్స్పెన్సెస్ ఫర్ నార్మల్ మంత్ ఇచ్చాడు, ప్లాన్డ్ ఇచ్చాడు, అలాగే ఏంటమ్మా యాక్చువల్ ఇచ్చాడు. సో సాలరీ ఆఫ్ ఫోర్మెన్ మీరు చూడాల్సింది 8,000కి 10,000కి చూడండి, యాక్చువల్ తర్వాత చూద్దాం. సాలరీ ఆఫ్ ఫోర్మెన్ సేమ్ ఉంది కదా, 1,000 and 1,000 అంటే ఏంటమ్మా అది ఫిక్స్డ్, టోటల్ సేమ్ ఉంది. ఇండైరెక్ట్ లేబర్ టోటల్ సేమ్ లేదు, అంటే అది వేరియబుల్ కాస్ట్ అయి ఉండొచ్చు లేదా సెమీ వేరియబుల్ కాస్ట్ అయి ఉండొచ్చు. ఇండైరెక్ట్ మెటీరియల్ సేమ్ లేదు, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ సేమ్ లేదు, పవర్ సేమ్ లేదు, టూల్స్ కన్జ్యూమ్డ్ సేమ్ లేదు, రేట్స్ అండ్ ట్యాక్సెస్ సేమ్ అంటే అది ఫిక్స్డ్ కాస్ట్, డిప్రిషియేషన్ సేమ్ ఫిక్స్డ్ కాస్ట్, ఇన్సూరెన్స్ ఫిక్స్డ్ కాస్ట్. అంటే ఈ మధ్యలో ఉన్నవి ఏమై ఉంటాయమ్మా? మధ్యలో ఉన్నవి ఇదర్ వేరియబుల్ కాస్ట్ లేదా సెమీ వేరియబుల్ కాస్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? వీడు ఎలా అడిగాడు? 5875 కదా, ప్లాన్డ్ కాస్ట్ ఎంతమ్మా? ప్లాన్డ్ ఫర్ జనవరి 5875, యాక్చువల్ ఎంత? 4990. అర్థమైందా? సో అంటే ఏంటమ్మా డిఫరెన్స్ ఎంత ఉంది? 885. వీడేమంటాడు, మనం ప్లాన్ చేసుకుంది 5875 కదా, నేను స్పెండ్ చేసి 4990, అంటే నేను సేవ్ చేశాను. ఎంత సేవ్ చేశా? 885. దానిలో 10% 88.5 నాకు బోనస్ రావాలి అంటున్నాడు. ఎవరు? ఫోర్మెన్. సో డూ యూ అగ్రీ విత్ ద వర్క్స్ మేనేజర్? వర్క్స్ మేనేజర్ ఆశ్చర్యపోయాడు. ఈజ్ ద ఫోర్మెన్ ఎంటైటిల్డ్ టు ఎనీ బోనస్ ఫర్ ద పర్ఫార్మెన్స్ ఇన్ జనవరి? సబ్స్టాంటియేట్ యువర్ ఆన్సర్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఏం చేద్దాం? ఫస్ట్ మనం ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఫర్ 6,000 యూనిట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అర్థమైందా? ఈ 5875ని 4990ని కంపేర్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? 5875 అనేది 10,000 యూనిట్స్కి. నువ్వు చూడాల్సింది దేనికమ్మా? 6,000కి ఎంత. ఓకే, సో ఫస్ట్ వర్కింగ్ నోట్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్ పర్ యూనిట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ వస్తుంది. కాస్ట్ పర్ యూనిట్ సేమ్ అంటే వేరియబుల్ కాస్ట్. అలాగే ఇండైరెక్ట్ మెటీరియల్ అది కూడా సేమ్ వస్తుంది, అంటే ఏంటమ్మా వేరియబుల్ కాస్ట్. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ సేమ్ రావట్లా, అంటే ఏంటది సెమీ వేరియబుల్. పవర్ సేమ్ రావట్లా, అంటే సెమీ వేరియబుల్. టూల్స్ కన్జ్యూమ్డ్ మళ్ళీ సేమ్ వచ్చిందంటే వేరియబుల్. అంటే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అండ్ పవర్ ఏంటమ్మా సెమీ వేరియబుల్. అందుకని వర్కింగ్ నోట్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. బడ్జెటెడ్ కాస్ట్ ఫర్ 8,000 యూనిట్స్ ఎంతమ్మా? 600 రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. బడ్జెటెడ్ కాస్ట్ ఫర్ 10,000 యూనిట్స్ ఎంత? 650. సో సెగ్రిగేషన్ ఎలా చేస్తాం? వేరియబుల్ రా మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ అవుట్పుట్. 50 divided by
2000 ఎంతమ్మా 0.025 per యూనిట్. మరి ఫిక్స్డ్ రా మెటీరియల్ కాస్ట్ ఎంత? టోటల్ కాస్ట్ మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్. టోటల్ కాస్ట్ ఏదో ఒక లెవెల్ తీసుకోండి. 8000 లెవెల్ దగ్గర టోటల్ కాస్ట్ ఎంత? 600 మైనస్ 8000 ఇంటూ 0.025 ఎంత వచ్చింది? ఫిక్స్డ్ కాస్ట్ 400. ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా? 400. సో రా మెటీరియల్ కాస్ట్ ఫర్ 6000 యూనిట్స్ ఎంత అయి ఉండాలి? రా మెటీరియల్ కాస్ట్ ఫర్ 6000 యూనిట్స్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అంటే అలాగో చేంజ్ అవ్వదు, 6000 యూనిట్స్ అయినా అంతే అవుద్ది. ఎంత? 400 ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఎంత అయి ఉండాలి? వేరియబుల్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ 6000 ఇంటూ 0.025 ఎంతమ్మా? 550. అర్థమవుతుందా? ఈ వర్కింగ్ చూసుకోండి అమ్మా. టోటల్ సేమ్ లేదు, పర్ యూనిట్ సేమ్ లేదు, అంటే సెమీ వేరియబుల్ కాస్ట్ అయి ఉంటుంది. సెమీ వేరియబుల్ కాస్ట్ అన్నప్పుడు ఏం చేయాలి? సెగ్రిగేట్ చేయాలి. వేరియబుల్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ అవుట్పుట్. తర్వాత ఫిక్స్డ్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ టోటల్ కాస్ట్ మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్. సో 6000 యూనిట్స్కి కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేసాం అర్థమైందా? సేమ్ అలాగే పవర్కి వర్కింగ్ నోట్ 0.0375 పర్ యూనిట్ వచ్చింది. ఫిక్స్డ్ పవర్ కాస్ట్ ఎంతమ్మా? 800 మైనస్ 8000 ఇంటూ 0.0375 500 రూపీస్ వచ్చింది. అంటే ఇప్పుడు 6000 యూనిట్స్కి ఎంత? 500 ప్లస్ 6000 ఇంటూ 0.0375 నథింగ్ బట్ 725 రూపీస్. ఓకే. సో స్టేట్మెంట్ షోయింగ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఫర్ 6000 యూనిట్స్. సాలరీ ఆఫ్ 4 men 1000 ఫిక్స్డ్ కాబట్టి, ఇండైరెక్ట్ లేబర్ వేరియబుల్ కాబట్టి 720 ఇంటూ 6000 డివైడెడ్ బై 8000 540. ఇండైరెక్ట్ మెటీరియల్ కూడా వేరియబుల్ కదా. పర్ యూనిట్ కాన్స్టాంట్ ఉంటే 8000 యూనిట్స్ దగ్గర 10,000 యూనిట్స్ ఆ రెండు బడ్జెట్స్ ఇచ్చాడు కదమ్మా. 8000 దగ్గర 10,000 యూనిట్స్ దగ్గర పర్ యూనిట్ సేమ్ ఉంటే అది ఏమవుద్ది? వేరియబుల్ కాస్ట్. అందుకే నేను ఏం చేసా? ఇండైరెక్ట్ లేబర్ 720 ఇంటూ 6000 డివైడెడ్ బై 8000. ఇండైరెక్ట్ మెటీరియల్ 800 ఇంటూ 6000 డివైడెడ్ బై 8000. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ వర్కింగ్ నోట్ 550, పవర్ 725, టూల్స్ కన్జ్యూమ్డ్ పర్ యూనిట్ సేమ్ ఉంది అంతే కదా. 320 డివైడ్ బై 8000 0.04, అలాగే 400 డివైడ్ బై 10,000 0.04. పర్ యూనిట్ సేమ్ ఉంది కాబట్టి టూల్స్ కన్జ్యూమ్డ్ 240, రేట్స్ అండ్ ట్యాక్సెస్ ఫిక్స్డ్ 150, డిప్రిషియేషన్ 800, ఇన్సూరెన్స్ 100. టోటల్ ఎంత వచ్చిందమ్మా? 4705. సో యాక్చువల్ కాస్ట్ ఫర్ 6000 యూనిట్స్ ఎంత? 4990. సేవ్ చేసాడా కాస్ట్? ఏమన్నా సేవ్ చేయాల? ఏం చేయాలండి? పరిగెట్టించి కొట్టాలి. ఎందుకని? కాస్ట్ ఎక్కువైందా తక్కువైందా? ఎక్కువైంది. సో దట్స్ వై సిన్స్ దెర్ ఆర్ నో సేవింగ్స్ ఇన్ కాస్ట్, ఫోర్మెన్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు బోనస్. ఫోర్మెన్కి బోనస్ వస్తుందా రాదా? బోనస్ రాదు. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి అన్న. ఫ్లెక్సిబుల్ బడ్జెట్. ABC Limited is currently operating at 75% of its capacity. ముందు ప్రాబ్లం అర్థమైతే ఇది కూడా ఓకే, ఈజీ ఉంటుంది. Currently operating at 75% of its capacity. In the past 2 years, the level of operations were 55% and 65% respectively. Presently, the production is 75,000 units. 75% capacity దగ్గర 75,000 units అంట. The company is planning for 85% capacity level during 2013-14. 85% capacity దగ్గర ఎన్ని యూనిట్స్ అవుతాయమ్మా? 85,000 అంతేనా? సో ద కాస్ట్ డీటెయిల్స్ ఆర్ యాజ్ ఫాలోస్: 55%, 65%, 75%, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ఫ్యాక్టరీ ఓవర్హెడ్, సెల్లింగ్ ఓవర్హెడ్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్. అబ్జర్వ్ చేశారు లేదా? అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్ సేమ్ ఉంది. అంటే ఏంటమ్మా? 3 లెవెల్స్ దగ్గర 55% కెపాసిటీ, 65% కెపాసిటీ, 75% కెపాసిటీ, 3 లెవెల్స్ దగ్గర కూడా సేమ్ ఉంది. అంటే ఏంటది? ఫిక్స్డ్ కాస్ట్. అర్థమైందా? ప్రపోర్షనేట్గా చేంజ్ అయితే వేరియబుల్ కాస్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ 2 ప్రపోర్షనేట్గా చేంజ్ అయ్యాయి. అంటే ఫస్ట్ 2 ఏంటి? వేరియబుల్. లాస్ట్ది ఏంటమ్మా? ఫిక్స్డ్. ఈ మధ్యలో 2 ఏంటి? సెమీ వేరియబుల్. చూద్దాం. Profit is estimated at 20% on sales. The following increase in costs are expected during the year. Direct material ఎంతమ్మా? 8%, direct labor 5%, variable factory overhead 5%, variable selling overhead 8,
ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ 10, ఫిక్స్డ్ సెల్లింగ్ ఓవర్హెడ్ 15, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్ 10. నువ్వు ఇక్కడ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయకుండా కూడా తెలుసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాడు, ఫ్యాక్టరీ ఓవర్హెడ్ వేరియబుల్ అన్నాడు, ఫిక్స్డ్ అన్నాడు. మరి ఇక్కడ ఉంది ఒకటే కదా ఫ్యాక్టరీ ఓవర్హెడ్, అంటే ఏంటమ్మా అది సెమీ వేరియబుల్, సెగ్రిగేట్ చేయమని అర్థం. డైరెక్ట్ మెటీరియల్ డైరెక్ట్ లేబర్ ఇచ్చాడు, అంటే ఏంటది వేరియబుల్. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్ ఫిక్స్డ్. Prepare flexible budget for the period 2013-14 at 85% level of a capacity and also ascertain profit and contribution. Simple. ముందు నువ్వు ఏం చేయాలి, ఫ్యాక్టరీ ఓవర్హెడ్, సెల్లింగ్ ఓవర్హెడ్కి వర్కింగ్ నోట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకు, సెమీ వేరియబుల్. సో వర్కింగ్ నోట్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్. ప్రొడక్షన్ at 75% capacity 75,000 units, 65% capacity 65,000 units, 85% capacity 85,000 units. Budgeted cost for 65,000 units ఎంతమ్మా, 3,30,000. 75,000 యూనిట్స్కి 3,50,000. ఎలా వస్తుంది వేరియబుల్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ కాస్ట్ పర్ యూనిట్, చేంజ్ ఇన్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ అవుట్పుట్. చేంజ్ ఇన్ కాస్ట్ ఎంత, నేను 55% వదిలేసా, అవసరం లేదు నాకు, 2 లెవెల్స్ చాలు. 65, 75. 65కి 75కి ఎంత ఉందమ్మా డిఫరెన్స్ కాస్ట్, 20,000 డివైడెడ్ బై 10,000, 2 రూపీస్ పర్ యూనిట్. ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ కాస్ట్ ఫర్ ద పాస్ట్ ఇయర్స్ ఎంతమ్మా, టోటల్ కాస్ట్ మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎంత, 3,30,000 మైనస్ 65,000 ఇంటూ 2 ఎంతమ్మా, 2 lakhs. అర్థమైంది ఇది. ఇక్కడ బేసిస్ ఏం తీసుకున్నా, 65% కెపాసిటీ బేసిస్ తీసుకొని ఫిక్స్డ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేసి ఎంత, 2 lakhs. ఇప్పుడు ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ కాస్ట్ ఫర్ ద ఇయర్ 2013-14 ఎంత అవుద్ది, 2 lakhs కాదు, 2 lakhsకి 10% యాడ్ చేయాలి. ఎందుకు, ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ 10% ఇంక్రీజ్ అవుద్ది అన్నాడు, అందుకని 2 lakhs ఇంటూ 1.1, 2,20,000. వేరియబుల్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ కాస్ట్ ఫర్ ద ఇయర్ 2013-14 85,000 ఇంటూ 2 ఇంటూ 1.05, 5% ఇంక్రీజ్ అన్నాడు, అందుకని 1,78,500. అదేవిధంగా 5% ఇంక్రీజ్ అంటే పర్ యూనిట్ 5% ఇంక్రీజ్ అవుతుంది. సో 1,78,500. ఇలాగే నువ్వు వర్కింగ్ నోట్ దేనికి ప్రిపేర్ చేయాలమ్మా, సెల్లింగ్ ఓవర్హెడ్. సేమ్ అలాగే ఈసారి 4 రూపీస్ పర్ యూనిట్ వచ్చింది, ఫిక్స్డ్ ఎంత వచ్చింది, 1 lakh. ఫిక్స్డ్ సెల్లింగ్ ఓవర్హెడ్ ఎంత ఇంక్రీజ్ అవుతుందమ్మా, 15%, అందుకని 1,15,000. వేరియబుల్ సెల్లింగ్ ఓవర్హెడ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 8%, అందుకని 85,000 ఇంటూ 4 ఇంటూ 1.08, 3,67,200. ఓకే. సో ఫ్లెక్సిబుల్ బడ్జెట్ చూడండి, స్టేట్మెంట్ షోయింగ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఫర్ 85,000 యూనిట్స్. కాంట్రిబ్యూషన్ అడిగాడు కాబట్టి మనం వేరియబుల్ కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ని సపరేట్గా రికార్డ్ చేయాలి. అర్థమైందా. సో వేరియబుల్ కాస్ట్ డైరెక్ట్ మెటీరియల్ 15 lakhs, ఏ కెపాసిటీ దగ్గర, 75 దగ్గర. సో 15 lakhs డివైడ్ బై 75 ఇంటూ 85 ప్లస్ 8% ఎందుకు, డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ 8% ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు, అందుకే తీసుకున్నాం. క్లియర్. అది డైరెక్ట్ లేబర్ 7,50,000 డివైడెడ్ బై 75 ఇంటూ 85 ప్లస్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, 5%. అర్థమైందా. డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ అంటే కాస్ట్ విచ్ చేంజెస్ విత్ ద, సో వేరియబుల్ కాస్ట్ అంటే ద కాస్ట్ విచ్ చేంజెస్ విత్ చేంజ్ ఇన్ అవుట్పుట్. అది కాకుండా నార్మల్గా కూడా ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది, ఎంత, 8%. ఫ్యాక్టరీ ఓవర్హెడ్ వర్కింగ్ నోట్ 178,500, సెల్లింగ్ ఓవర్హెడ్ 3,67,200. టోటల్ ఎంత వచ్చిందమ్మా వేరియబుల్ కాస్ట్, 32,74,200. ఫిక్స్డ్ కాస్ట్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ వర్కింగ్ నోట్, సెల్లింగ్ ఓవర్హెడ్ వర్కింగ్ నోట్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్ 1,60,000 ఇచ్చాడు, 10% ఇంక్రీజ్ అన్నాడు, కాబట్టి ఇది ఎలా వచ్చింది, 1,60,000 ఇంటూ 1.1. సో టోటల్ చేసుకుంటే ఎంత వచ్చిందమ్మా, 5,11,000. వేరియబుల్ కాస్ట్ ప్లస్ టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది, టోటల్ కాస్ట్ 37,85,200. సో ప్రాఫిట్ యాడ్ చేయాలి, ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్, 20%, 9,46,300. సేల్స్ ఎంతమ్మా, 47,31,500. కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ 14,57,300. With this we have completed
కాస్టింగ్. సో అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, నేను క్లాస్ చెప్పాను కదా, ఎవరైతే ఫస్ట్ టైం ఈ క్లాస్ విన్నారో లేదా కాన్ఫిడెన్స్ లేదో కాస్టింగ్, ఇప్పుడు నేను ఈ క్లాస్లో చెప్పిన ప్రాబ్లమ్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి అండ్ డోంట్ గివ్ అప్. చాలామంది స్టూడెంట్స్ని చూస్తాను నేను, లాస్ట్ 8 years నుంచి చూస్తున్నా. ఇనీషియల్గా బోత్ గ్రూప్స్ రాద్దాం అనుకుంటారు, 1 month బిఫోర్ వచ్చేసరికి ఒక గ్రూప్ చాలనుకుంటారు, 10 days బిఫోర్ అసలు ఎందుకు ఈ అటెంప్ట్ నెక్స్ట్ అటెంప్ట్కి వెళ్దాం అనుకుంటారు. మీ దగ్గర ఉన్న టైం సరిపోతుంది ప్రిపరేషన్కి, మోర్ దెన్ ఎనఫ్. ఈ సింగిల్ గ్రూప్ అయితే కనుక మోర్ దాన్ ఎనఫ్. ఇప్పటికీ కూడా మీరు వదలకండి. కాస్టింగే కాదు, లా కానీ ఇంకోటి కానీ యూట్యూబ్లో ఏదో ఒక క్లాస్ దొరుకుతుంది, విని మీరు ఎగ్జామ్కి వెళ్ళిపోండి. అండ్ షార్ట్ పీరియడ్లో టోటల్ సబ్జెక్ట్ ఎవరు కవర్ చేస్తున్నారో ఆ ఫ్యాకల్టీని చూస్ చేసుకొని వినేసి వెళ్ళిపోండి. ఏ ఫ్యాకల్టీ కూడా రీజనబుల్ ఎక్స్పీరియన్స్ లేకుండా, రీజనబుల్ నాలెడ్జ్ లేకుండా క్లాసెస్ అప్లోడ్ చేయరు యూట్యూబ్లో. సో దట్స్ వై మీరు బ్లైండ్గా ఫాలో అవ్వచ్చు ఎవరినో ఒకరిని, బట్ షార్ట్ డ్యూరేషన్లో. ఇప్పటికీ మీకు సబ్జెక్ట్ రాకపోయినా నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఇప్పటికీ పర్లేదు. చాలామంది చెప్తారు ఇప్పుడు స్టార్ట్ చేస్తే అవుతుందా అని చెప్పి, ఇప్పటికీ స్టార్ట్ చేసిన అవుతుంది. తక్కువని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి. మీరు తక్కువని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, సో దట్ నేను ఎఫ్ఎం అండ్ ఎకో కూడా, ఎఫ్ఎం అండ్ ఎకనామిక్స్ ఆఫ్ ఫైనాన్స్ కానీ లేదా నా సబ్జెక్ట్ లా కానీ సేమ్ ఇలాగే క్లాసెస్ రికార్డ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.